హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్. వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత్ తెలుగు జే ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్, నవీన్ సార్ అండ్ మదన్ సార్. సో మన 24 అవర్స్ లైవ్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా 12 అవర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మిగతా 12 అవర్స్ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద ఛాలెంజ్గా ఉండబోతుంది. ఎందుకంటే మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 4 వరకు చెప్పడం చాలా ఈజీ. అంటే చాలా ఈజీ కాదు. వీళ్ళు చూడు ఎట్ట చూస్తారు, నన్ను ఎట్ట చూస్తారు, చూడిస్తారు. చాలా ఈజీ అనగానే ఇట్లా సార్ మదన్ సార్ ఏం భోజనం చేయలేదు, నాకు నిద్ర లేదు, నవీన్ సార్కి నిద్ర లేదు, ఇద్దరు లేదు. సో సెకండ్ హాఫ్ తలుసుకొని కూడా నిద్ర లేదు. సో ఇప్పుడు మిగతా 12 అవర్స్ ఇంకా కఠినంగా ఉండబోతుంది. సో కానీ స్టూడెంట్స్ మేము చేసిన వర్క్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా దీనికి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ ఎనర్జీ నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ డబల్ కాబోతుంది. సో కాబట్టి మళ్ళీ మనం నవీన్ సార్ తోటే మొదలు పెడదామని చెప్పి, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యక్తి మొదలు పెడితే అది సక్సెస్ అవుతుంది. మన ఇద్దరం ఉన్నాం సార్, మనకంటే మంచి వ్యక్తి అట్లా అని చెప్పి మేము మంచోళ్ళం కాదు, సార్ ఏదో మంచోడని కాదు, మాకంటే కూడా కొంచెం యాక్టింగ్లో కనుక అన్నింటిలో బాగా మంచి వ్యక్తి కాబట్టి 3 రోజెస్ రంగు రుచి వాసన అన్ని చూడగలిగేవాడు కాబట్టి పెద్దలు, పూజ్యులు, ఆజులు, చక్రవర్తులు. సో కాబట్టి సార్ తోటి మళ్ళీ మొదలు పెడదామని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. సో మీ అందరికి దండం పెడతారా నాయన, రాత్రి మాత్రం క్లాస్ అంటారు, నిద్రపోతా ఎవరు లేకపోతే. మదన్ సార్ క్లాస్ ఇప్పుడు 12 to 4 ఇన్నర్ చూసారు, అది హైలైట్. అసలు 12 to 4 అనేది నిద్రపోతారు మీ పిల్లలు సండే రోజు. అయినా కానీ 150, 180, 200 దాకా వచ్చారు పిల్లలు. అది మాత్రం సూపర్. కొద్దిగా లాస్ట్లో ఏంటంటే ఎంతైనా ఫిజిక్స్ అంటే సార్ కొద్దిగా అర్థం చేసుకోండి సార్. ఫిజిక్స్ అంటే కొంచెం డెప్త్ తగ్గించారు అనుకో, తగ్గియండి కొంచెం తగ్గిస్తాడు. రైట్, డెప్త్ కొద్దిగా తగ్గిస్తారట. ఫిజిక్స్ డెప్త్ కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఆ డెరివేషన్స్ కొంచెం మనకి తగ్గిస్తే. సరే ఒకటి చెప్పి మీద వదిలేస్తే మన వాళ్ళు చేసుకుంటారు. సరే, సో ఇప్పుడు డబుల్ ఎనర్జీ తోటి మన నవీన్ సార్ మొదలు పెడదామని అన్నాడు. సో నాకు తెలిసి నవీన్ సార్ 4 నుంచి 8 దాకా కాదు, నేను 9 దాకా తీసుకుంటాను అది ఇది అన్నాడు. మరి చూద్దాం అసలు ఏం చేస్తాడో ఏందనేది. మీరు 9 తీసుకుంటే మొత్తం దెయ్యాలు తిరిగి పొద్దున్న తెల్లారి వరకు నేను తీసుకోవాలా? కాదు సార్, మీరు 12ంటికి మొదలు పెట్టి మన 6 వరకు చెప్పారనుకో, అప్పుడు శుభ సమయం ఉంటుంది కదా, దేవుళ్ళు తిరిగే టైం. ఆయన అంబులెన్స్ అన్నాడు చూడు, అంబులెన్స్ ఖచ్చితంగా పెట్టి రెడీగా డాక్టర్ పెట్టాలి నాకు. ఓకే గాయ్స్, సో మీరందరూ కూడాను ఇదే విధంగా క్లాసెస్ ఇప్పటి నుంచి మళ్ళీ రన్ అవుతాయి. ఇవంతా వినండి. ఇదంతా ఒక ప్లేలిస్ట్ తయారు చేసి పెడదాం మనం అందులో. సో నవీన్ సార్ అయితే మంచి ఊపు మీద అయితే ఉన్నాడు. సో సూపర్ డూపర్గా చేయబోతున్నాడు ఇప్పుడు. సో ఓవర్ టు నవీన్ సార్. అవును, నాకు కూడా లంచ్ తీసుకొని వచ్చారు నవీన్ సార్. మా ఇంట్లో ఎవరు లేరు, అందరిని ఎల్లగొట్టేసినాం. ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి అంత చిరాకు అవుతుంది, అందుకని అందరిని ఎల్లగొట్టేసినాం ఇంట్లో నుంచి. మీ ముగ్గురమే ఉన్నాం. సరే, నవీన్ సార్ ఇప్పుడు లోపలికి దూకుతున్నాడు. ఆయనకి ఎక్కడ వరకు వస్తే మనకేంటంటే పక్కన ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ పక్కన ఉన్నాడు, స్క్రీన్ లో కనపడ్డు. అంటే సార్కి ఎక్కడ తగ్గాలి, బాగా స్ట్రాంగ్ ఉంటుంది. చూడు ఇప్పుడు ఎంత యాక్టింగ్ చేస్తుండో పిల్లల ముందర, అసలు ఏం మాట్లాడుతున్నాం. సో ఇన్ఫినిటీ 24 అవర్స్ లైవ్ స్టార్ట్. ఆల్కహాల్ తీసుకున్నారు, ఆల్కహాల్తో ఎండ్ చేసారు, మళ్ళీ ఇప్పుడు దాంతో ముగిస్తారు. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. 157. థ్యాంక్ యూ మిస్టర్ మదన్ సార్ అండ్ కిరణ్ సార్. ఓకే అండి, ఇది ఇంతవరకే అయిపోయింది. ఆల్కహాల్ స్టార్ట్ అయింది. దానికంటే ముందు రెడ్యూసింగ్ ఏజెంట్ చూద్దాం. మార్నింగ్ ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్, ఫినోల్స్ అయిపోయింది, ఈథర్స్ అయిపోయింది, ఆల్కహాల్స్ స్టార్ట్ అయింది. దానికంటే ముందు రెడ్యూసింగ్ ఏజెంట్స్ నోట్స్ రాసుకున్నానా, చాలా బెటర్గా యూజ్ అయ్యేటువంటిది ఇది. రెడ్యూసింగ్ ఏజెంట్స్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. రెడ్యూసింగ్ ఏజెంట్స్ నోట్స్ రాయాలమ్మా, నోట్స్ రాసుకుంటేనే బాగా అర్థమైంది. సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మొత్తం చెప్తున్నా నేను, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మొత్తం డిస్కస్ చేస్తున్నా. రెడ్యూసింగ్ ఏజెంట్లో నానా ఇంతవరకు మనకి ఎంతవరకు అయింది? ఇది 31 అయిపోయింది, 32 నుంచి స్టార్ట్.
32. ఫస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ గురించి చూద్దాం. 32 వచ్చేసి వెరీ ఫేమస్ LiAlH4 రెడ్యూసింగ్ ఏజెంట్. ఇది లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఇది లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఇది ఏమేం చేస్తుంది తెలుసా? ఇది చేసే పని ఏంటంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ దేన్ని రెడ్యూస్ చేస్తుంది? ఆల్డిహైడ్ ఉంది కదా, ఆల్డిహైడ్ని ప్రైమరీ ఆల్కహాల్కి కన్వర్ట్ చేస్తుంది. ఆల్డిహైడ్ని ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. ప్రైమరీ ఆల్కహాల్ అంటే CH2OH. ఆల్డిహైడ్ని నోట్స్ రాసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మొత్తం చెప్పబడుతుంది. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది కంటే కూడా ఎక్కువ అయిపోయింది. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఆల్డిహైడ్ని ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. ఎట్లా రిడక్షన్ జరిగిద్ది అంటే కూడా చెప్పొచ్చు. పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ అయ్యిద్ది అంటే CH2OH. పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ అయ్యిద్ది CH2OH. అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ అయ్యిద్ది, ప్రైమరీ ఆల్కహాల్, ఇది ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కీటోన్. సార్ కీటోన్ని LiAlH4 ఎట్ట చేస్తుంది సార్? కీటోన్ని LiAlH4 వచ్చేసి LiAlH4 నీకు సెకండరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. కీటోన్ని సెకండరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. రిడ్యూసింగ్ ఏజెంట్ రిడక్షన్ జరగడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది రిడక్షన్ జరగడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కీటోన్ తర్వాత ఆల్డిహైడ్ కీటోన్ చేస్తుంది. ఇంకా దేన్ని చేస్తుంది సార్? దేన్ని చేసే ఛాన్స్ ఉంది సార్ అంటే ఒకసారి ఇక్కడ ఇది యాసిడ్ క్లోరైడ్ని కూడా చేస్తుంది. యాసిడ్ క్లోరైడ్ని కూడా ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. దేని సార్? యాసిడ్ క్లోరైడ్ని, ఎనహైడ్రైడ్ అంటే RC≡OR ఎనహైడ్రైడ్. ఇది యాసిడ్ క్లోరైడ్ని చేస్తుంది. యాసిడ్ క్లోరైడ్ని అండ్ ఎనహైడ్రైడ్ని కూడా చేస్తుంది. ఎట్లా చేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం, చెప్తా మీకు. ఎనహైడ్రైడ్ని కూడా చేస్తుంది. పవర్ఫుల్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్ చేస్తుంది. యాసిడ్ క్లోరైడ్ని, ఎనహైడ్రైడ్ని. ఎట్లా అంటే చాలా సింపుల్ నానా. పై బాండ్ బ్రేక్ అయ్యి HH, సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి HH, సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యిద్ది, HH యాడ్ అయ్యిద్ది, పై బాండ్ బ్రేక్ అయ్యిద్ది, HH యాడ్ అయ్యిద్ది. RCH2OH ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అయ్యింది యాసిడ్ క్లోరైడ్. అట్లా తెలిసినా చాలు. ప్రైమరీ ఆల్కహాల్ అంటే CH2OH, సెకండరీ ఆల్కహాల్ అంటే CHOH. సెకండరీ ఆల్కహాల్లో పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ అయ్యింది. సెకండరీ ఆల్కహాల్. ఎనహైడ్రైడ్, ఎస్టర్ RC≡OR ఎస్టర్ని కూడా రిడ్యూస్ చేస్తుంది. ఎస్టర్ని కూడా ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్ చేస్తుంది. యాసిడ్ క్లోరైడ్ని, ఎనహైడ్రైడ్ని, ఎస్టర్ని ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. ప్రైమరీ ఆల్కహాల్గా వస్తుంది CH2OH. ఎట్లా సార్ అనేటువంటిది ఇప్పుడే చెప్పా కదా. పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ అయింది, సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి కూడా HH యాడ్ అయింది అంటే RCH2OH ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్ అయింది. ప్రైమరీ ఆల్కహాల్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక దగ్గర దొరకవు అసలు మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత భయంకరమైందంటే సయనైడ్ని కూడా వదిలిపెట్టదు నాన్న. ఇది సయనైడ్ని కూడా రెడ్యూస్ చేసి పడేస్తుంది. సయనైడ్ని ప్రైమరీ అమైన్గా కన్వర్ట్ చేస్తుంది. సైనైడ్ని కూడా కన్వర్ట్ చేస్తుంది. ప్రైమరీ అమైన్. ఐసోసైనైడ్ని కూడా కన్వర్ట్ చేస్తుంది. ఐసోసైనైడ్ ఎన్సీని సెకండరీ అమైన్గా కన్వర్ట్ చేస్తుంది. సెకండరీ అమైన్గా కన్వర్ట్ చేస్తుంది. ఎంత దరిద్రం అంటే ఇది యమైడ్ను కూడా కన్వర్ట్ చేస్తుంది. యమైడ్ని ప్రైమరీ అమైన్గా కన్వర్ట్ చేస్తుంది. యమైడ్ని ఇది సైనైడ్,
సయనైడ్ పవర్ఫుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తంలో పవర్ఫుల్. మంచిగా వినే పిల్లలైతే జాగ్రత్తగా రాసుకోవచ్చు. మెయిన్స్ లెవెల్ టీచింగ్ ఇది, దానికి ఉపయోగపడేది. సయనైడ్, ఐసోసైనైడ్ని సెకండరీ అమైన్గా, యమైడ్ ఇది యమైడ్ని ప్రైమరీ అమైన్గా కన్వర్ట్ చేస్తుంది. RCH2NH2. ఎట్లా నవీన్ సార్? ఎట్లా అంటే ఏం లేదు, ఈ బాండ్ బ్రేక్ అయింది, HH. రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజనే, రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్సే, రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఎస్టర్ని ప్రైమరీ ఆల్కహాల్గా. నెక్స్ట్ నైట్రో కాంపౌండ్స్ను కూడా ఎక్కడ వదిలిపెట్టేది లేదు. నైట్రోని కూడా NH2గా కన్వర్ట్ చేస్తుంది. నైట్రోని NH2గా కన్వర్ట్ చేస్తుంది. చూడండి ఎన్నిటిని చేస్తుందో ఇది. సయనైడ్ని ప్రైమరీ రిడక్షన్, ఇది రిడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ ఇంకా దేన్ని చేస్తుంది సార్ అంటే ఇంకొకటి డిఫరెంట్గా, ఇది PH CH డబల్ బాండ్ CH C డబల్ బాండ్ OH. జనరల్గా ఇది ఆల్కీన్ని ముట్టుకోదు, ఆల్కీన్ని జనరల్గా ముట్టుకోదు, కానీ ఆల్కీన్ అనేది pHకి అండ్ C డబల్ బాండ్ Oకి, ఆల్కీన్ పార్ట్ అనేది pHకి అండ్ C డబల్ బాండ్ Oకి బెట్వీన్లో ఉంటే రెడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఆల్కీన్ పార్ట్ అనేది pHకి C డబల్ బాండ్ Oకి మధ్యలో ఉంటే LiAlH4 రెడ్యూస్ చేస్తుంది, ఆల్కీన్ని రెడ్యూస్ చేస్తుంది. అప్పుడు pH రెడ్యూస్ చేయడం అంటే పై బాండ్ బ్రేక్ అయింది, CH2 పై బాండ్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. అండ్ ఇది ఆల్డిహైడ్ కూడా కన్వర్ట్ అయింది కదా, ఆల్డిహైడ్ ప్రైమరీ ఆల్కహాల్గా, ఆల్డిహైడ్ ఇది C డబల్ బాండ్ OH. ఆల్డిహైడ్ ఎలా కన్వర్ట్ అయింది సార్? ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్ అయింది, CH2OH. వింటున్నారా పిల్లలు? C డబల్ బాండ్ని రెడ్యూస్ చేయదు, కాకపోతే C డబల్ బాండ్ Oకి pHకి మధ్యలో ఉంటే రెడ్యూస్ చేస్తుంది, మధ్యలో ఉన్నప్పుడు రెడ్యూస్ చేస్తుంది. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్, ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇది ఆల్డిహైడ్, యాసిడ్ కీటోన్స్, యాసిడ్ క్లోరైడ్స్, ఎనహైడ్రైడ్స్, ఎస్టర్స్, వీటన్నిటిని కూడా చక్కగా హ్యాపీగా రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇది. నెక్స్ట్ సెకండ్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి సార్ అంటే మనకి ఇప్పుడు వచ్చిన దాంట్లో 33 రెడ్యూసింగ్ ఏజెంట్ NaBH4, సోడియం బోరోహైడ్రైడ్. ఇది సార్ సోడియం బోరోహైడ్రైడ్ దేన్ని రెడ్యూస్ చేస్తారు సార్? సోడియం బోరోహైడ్రైడ్ దేన్ని రెడ్యూస్ చేస్తారు సార్ అంటే ఒకసారి మనం చెక్ చేస్తే సోడియం బోరోహైడ్రైడ్ ఆల్డిహైడ్ని చేస్తుంది. ఆల్డిహైడ్ సార్, ఆల్డిహైడ్ ఎలా కన్వర్ట్ అవుతుంది సార్? ఆల్డిహైడ్ అనేటువంటిది ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్ అయింది, CH2OH ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్ అయింది ఆల్డిహైడ్ అనేది ప్రైమరీ ఆల్కహాల్. కీటోన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, కీటోన్ని ఎలా రెడ్యూస్ చేస్తుంది తెలుసా? సెకండరీ ఆల్కహాల్గా రెడ్యూస్ చేస్తుంది, CHOH. ఎలా సార్ ఇది జరిగేదంటే పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ అయింది, సెకండరీ ఆల్కహాల్ ప్రైమరీ ఆల్కహాల్ అండ్ సెకండరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ఇది సెకండరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అయింది. యాసిడ్ క్లోరైడ్ని కూడా చేస్తుంది, ఇది యాసిడ్ క్లోరైడ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. యాసిడ్ క్లోరైడ్ని ప్రైమరీ ఆల్కహాల్ ఎట్లయింది సార్? యాసిడ్ క్లోరైడ్ అంటే ఇగో ఈడ సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి HH, పై బాండ్ బ్రేక్ అయ్యి HH అంటే RCH2OH ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ఈ మూడింటిని ఆల్డిహైడ్స్ని కీటోన్స్ని. సార్ ఆల్డిహైడ్ ఎట్టయింది సార్? పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ అయింది, రిడక్షన్.
రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, పై బాండ్ బ్రేక్ అయ్యి హెచ్హెచ్ యాడ్ అయింది, పై బాండ్ బ్రేక్ అయ్యి హెచ్హెచ్ యాడ్ అయింది. ఇది కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, పై బాండ్స్ బ్రేక్ అయ్యి ఇగో ఇక్కడ కూడా ఆల్కహాల్ వచ్చేటప్పుడు ఇగో పై బాండ్ బ్రేక్ అయ్యి హెచ్హెచ్, సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి అండ్ సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి హెచ్హెచ్ యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, పై బాండ్ బ్రేక్ అయ్యి హెచ్హెచ్, సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి హెచ్హెచ్ యాడ్ అయ్యింది, RCH2OH. దాని తర్వాత 34 సార్, 34 ఏంటి సార్? DIBAL-H. దీని పని ఏంటిదో ఒక్కసారి చూద్దాం సార్. DIBAL-H దేని రెడ్యూస్ చేస్తుంది సార్? DIBAL-H అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, DIBAL-H సయనైడ్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్, సయనైడ్ ఉంటుంది కదా, ఈ పాయింట్స్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్, పట్టించుకోరులే కానీ సయనైడ్ని ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. సయనైడ్ని ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది ఇది. DIBAL-H దేన్ని ఏం చేస్తుంది సార్? సయనైడ్ని ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఎస్టర్ పార్ట్ను కూడా ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఎస్టర్ పార్ట్ని ఇక్కడ పై బాండ్ బ్రేక్ అయ్యింది, ఇగో ఇక్కడ సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి హెచ్హెచ్, RCHO, ఇది R' అనుకుంటే R'OH, ఆల్డిహైడ్ ప్లస్ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. అంటే మెయిన్గా సయనైన్ ఇది DIBAL-H అనేటువంటిది. DIBAL-H అంటే డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్, డైఐసోబ్యూటైల్ చేస్తున్నాను, డైఐసోబ్యూటైల్. సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PDF పెట్టేస్తా, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు అర్థం కావట్లేదు. పిల్లలు ఇప్పుడు వచ్చే పిల్లలు ఏదో జేఈ మెయిన్స్ కంటెంట్ యాక్చువల్గా కొంచెం డిఫికల్ట్ రేంజ్లోనే ఉంటుంది, అంటే మరీ ఉండదు, అర్థం చేసుకొని ఇవన్నీ చదవాలి. కెమిస్ట్రీ అంటేనే రిమెంబర్. డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్, డైఐసోబ్యూటైల్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు చూడండి నాన్న, బాగా యూజ్ అయింది ఇది. డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్, ఇగో డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్, ఇగో అల్యూమినియం హైడ్రైడ్ ఐసోబ్యూటైల్, డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్ స్ట్రక్చర్ ఇది. ఇది DIBAL-H సైనైన్ ఆల్డిహైడ్గా ఎస్టర్ని కూడా ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 34 సార్. 35 ఏంటి సార్? 35 H2 ప్లస్ నికెల్, H2 ప్లస్ పెల్లాడియం, H2 ప్లస్ ప్లాటినం. ఇవి కెటలైటిక్ హైడ్రోజనేషన్ అంటాం వీటిని కెటలైటిక్ హైడ్రోజనేషన్. వీటి పని ఏంటి సార్ అంటే, వీటి పని వచ్చేసి మెయిన్గా డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ మీద బేస్ అయ్యి ఉంటాయి. డబల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ని రెడ్యూస్ చేస్తాయి. డబల్ బాండ్నేమో అంటే ఆల్కీన్ని పై బాండ్ బ్రేక్ అయితే హైడ్రోజన్ కదా, ఆల్కీన్ని ఆల్కేన్గా కన్వర్ట్ చేస్తాయి. సి బాండ్ సి, ఆల్కేన్గా. ఈ H2 పెల్లాడియం నికెల్ ప్లాటినం ఆల్కైన్ని ఆల్కేన్గా కన్వర్ట్ చేస్తాయి. సి బాండ్ సి అంటే పై బాండ్ బ్రేక్ అయిపోయి రెండు పై బాండ్స్ బ్రేక్ అయిపోయి 4 హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. మెయిన్ ఫంక్షన్ ఇది. H2 ప్లస్ నికెల్, H2 ప్లస్ పెల్లాడియం, ప్లాటినం యొక్క మెయిన్ ఫంక్షన్ ఇది. కానీ LiAlH4 చేసే ఫంక్షన్ కూడా చేస్తుంది ఇది LiAlH4 ఏ ఫంక్షన్ అయితే చేస్తుందో, LiAlH4 సిమిలర్ టు H2 ప్లస్ ఇవి సిమిలర్ టు LiAl ఫంక్షన్. ఇవి
LiAlH4 డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ని చెయ్యవు కానీ H2 ప్లస్ నికెల్ పెల్లాడియం ప్లాటినం డబల్ బాండ్ని సింగిల్ బాండ్గా కన్వర్ట్ చేస్తాయి. ఇది సిమిలర్ టు LiAlH4 ఫంక్షన్ కూడా చేస్తాయి. సిమిలర్ టు LiAlH4 ఫంక్షన్ కూడా చేస్తాయి. ఓకే, అయితే సిమిలర్ టు LiAlH4 ఫంక్షన్ ఉంటుంది. ఎక్స్ట్రా డబల్ అండ్ ట్రిపుల్ బాండ్ని కూడా రెడ్యూస్ చేస్తాయి. చక్కటి ఇన్ఫర్మేషన్. అయితే ఒక్కసారి 36 రెడ్యూసింగ్ ఏజెంట్లో H2 ప్లస్ పెల్లాడియం BiSO4 పాయిజన్ చేస్తాను. దీంతో పాయిజన్ చేస్తానా? ఆర్ H2 ప్లస్ పెల్లాడియం కార్బన్ కొంచెం పాయిజన్ చేశాను దీంతో, అంటే దాని యొక్క రెడ్యూసింగ్ ప్రాపర్టీ తగ్గించాం. ఇది ఏం చేస్తుంది సార్? దీని ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, దీని ఫంక్షన్ ఏం చేస్తుంది సార్ అంటే, ఇది చేసేటువంటి ఫంక్షన్ సిస్ ఆల్కీన్ని పార్షియల్ రిడక్షన్ చేస్తుంది. ఇది పార్షియల్ రిడక్షన్ చేస్తుంది. ఇది పార్షియల్ రిడక్షన్ అంటే నాన్ టర్మినల్ ఆల్కైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇది C ట్రిపుల్ బాండ్ C, దీనికి ఇక్కడ PH, ఇక్కడ CH3 ఉంది. ట్రిపుల్ బాండ్ మధ్యలో ఉంది. నాన్ టర్మినల్ అంటే చివరి ఉండడం, చివరి లేదు, మధ్యలో ఉంది. నాన్ టర్మినల్ ఆల్కైన్. దీనికి H2 పెల్లాడియం BiSO4 కలిపితే పార్షియల్ రిడక్షన్ అంటే ఒకటే పై బాండ్. ఇది అయితే డైరెక్ట్గా ఆల్కేన్గా కన్వర్ట్ చేస్తుంది. ఆల్కేన్గా కన్వర్ట్ చేస్తుంది. హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. హైడ్రోజన్ యాడ్ అయితే ఇది కంప్లీట్ రిడక్షన్ చేస్తుంది. వెరీ గుడ్. ఇది కంప్లీట్గా రిడక్షన్ చేస్తుంది. కంప్లీట్ రిడక్షన్. ఇది మాత్రం పార్షియల్ రిడక్షన్ చేస్తుంది. ఒకటే పై బాండ్ బ్రేక్ అయ్యి ఫామ్ అయ్యేటువంటిది సిస్ ఆల్కీన్ వస్తుంది. ఏమొస్తుంది నవీన్ సార్ అంటే, ఇక్కడ సిస్ ఆల్కీన్ ఫామ్ అయింది. పై బాండ్ బ్రేక్ అయ్యి 2 హైడ్రోజన్స్ యాడ్ అయితే సిన్ ఎడిషన్ జరిగింది. అదే ఇంకొక రియేజెంట్ ఉంటుంది. నోట్స్ రాయాలి మీరు, నోట్స్ రాస్తేనే అర్థమవుతుంది. 37 సోడియం ఇన్ లిక్విడ్ NH3. సోడియం ఇన్ లిక్విడ్ NH3 బర్చ్ క్యాటలిస్ట్ అంటుంది. బర్చ్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది వచ్చేసి బర్చ్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఈ రిడ్యూసింగ్ ఏజెంట్ వల్ల ఏమైందంటే, ఇది కూడా పార్షియల్ రిడక్షనే. నాన్ టర్మినల్ ఆల్కైన్ ఇది నాన్ టర్మినల్ ఆల్కైన్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ బర్చ్ రిడ్యూసింగ్ ఏజెంట్ వల్ల ట్రాన్స్ ఆల్కీన్ ఫామ్ అయింది. అంటే ఈడ పై బాండ్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్ సేమ్ సైడ్ కలపబడ్డాయి. పై బాండ్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్ సేమ్ సైడ్ యాడ్ చేసాం. ఇక్కడ పై బాండ్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్స్ ఆపోజిట్ సైడ్ యాడ్ అవుతాయి. అంటే C డబల్ బాండ్ C, హైడ్రోజన్ PHCH3, ఇక్కడ ఫామ్ అయ్యేది ట్రాన్స్ ఆల్కీన్, బర్చ్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది పార్షియల్ రిడక్షన్ జరిగింది. దీనివల్ల కూడా పార్షియల్ రిడక్షన్. నవీన్ సార్ దీనివల్ల కూడా ఏం జరిగింది సార్ అంటే, పార్షియల్ రిడక్షన్ జరిగింది. పార్షియల్ రిడక్షన్ అంటే ఇక్కడనే చెప్తాను మొత్తం కలిపి. పై బాండ్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్స్ యాడ్ అయితే ఆపోజిట్ సైడ్లో యాడ్ అవుతాయి. ఇక్కడ ఇది కంప్లీట్ రిడక్షన్. పై బాండ్స్ ఉన్నాయి మొత్తం బ్రేక్ అయిపోతాయి. మిగిలింది సిమిలర్ టు LiAlH4 ఫంక్షన్ అంత ఉంటుంది దీనికి. 38 వచ్చేసి 38 వచ్చేసి మనకి వెరీ ఫేమస్ జింక్ అమాల్గమ్
కాన్సన్ట్రేటెడ్ HCl జింక్ అమాల్గమ్ కాన్సన్ట్రేటెడ్ HCl. ఇది క్లెమెన్సన్ రిడ్యూసింగ్ ఏజెంట్. జింక్ అమాల్గమ్ కాన్సన్ట్రేటెడ్ HCl క్లెమెన్సన్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది క్లెమెన్సన్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది ఏం చేస్తుందంటే ఇది కార్బోనైల్ గ్రూపుని తీసేయడం కోసమే పుట్టింది. ఇది 𝐶∬O కార్బోనైల్ అంటే ఆల్డిహైడ్ అండ్ కీటోన్. ఇగో ఇది ఆల్డిహైడ్ కదా, ఆల్డిహైడ్ అండ్ కీటోన్లో కార్బోనైల్ గ్రూప్నే తీసేస్తుంది. ఆల్డిహైడ్ అండ్ కీటోన్లో ఉన్న 𝐶∬O గ్రూపుని CH2గా కన్వర్ట్ చేస్తుంది. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్, ఇది ఆల్డిహైడ్ కదా, దీనికి క్లెమెన్సన్ యూజ్ చేస్తే ఏడ బాండ్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్లో ఉన్న 𝐶∬Oని CH2గా కన్వర్ట్ చేస్తుంది. అంటే హైడ్రోజన్ CH3H2 దీన్ని మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్ని ఆల్కేన్గా కన్వర్ట్ చేస్తుంది. ఓన్లీ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్లో మాత్రమే, కార్బాక్సిలిక్ యాసిడ్ వీటిలోది కాదు, అసలు కాదు. జింక్ అమాల్గమ్ కాన్సన్ట్రేటెడ్ HCl పని అదే, ఇంకొక దాని పని కూడా అదే. మీరు ఎవరైనా చెప్తారా? ఇది హైడ్రజీన్ NH2 అంటే N2H4 హైడ్రజీన్. ఇది ఏంటి నవీన్ సార్ అంటే హైడ్రజీన్ ఇథిలిన్ గ్లైకాల్ అంటే CH2OH ఇథిలిన్ గ్లైకాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం. ఏంటిదో చెప్పండి. ఇది దీని ఫంక్షన్ కూడా అదే. R38 జింక్ అమాల్గమ్ కాన్సన్ట్రేటెడ్ HCl క్లెమెన్సన్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ ఇదేం రియేజెంట్? వెరీ గుడ్. క్లెమెన్సన్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఇది వచ్చేసి వోల్ఫ్-కిషనర్ రిడ్యూసింగ్ ఏజెంట్. వోల్ఫ్-కిషనర్ రిడ్యూసింగ్ ఏజెంట్. దీని పని కూడా ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్లో ఉన్నటువంటి దాన్ని ఆల్కేన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ డబల్ బాండ్ని బ్రేక్ చేసి HHగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఆల్డిహైడ్ 𝐶∬Oకి ఇరువైపులా ఆల్కైల్ గ్రూప్ ఉంటే కీటోన్, ఇరువైపులా చెప్పినానా? ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇక్కడ 𝐶∬O CH3 ఇది ఉంటే ఒకవేళ ఇక్కడ ఇది కీటోన్, ఇది కీటోన్. దీన్ని కూడా ఏం చేస్తుంది అంటే వోల్ఫ్-కిషనర్ కానీ క్లెమెన్సన్ అండ్ వోల్ఫ్-కిషనర్ ఈ రెండు కూడా దీన్ని బ్రేక్ చేస్తాయి. డబల్ బాండ్ని బ్రేక్ చేసి HH అంటే CH2 ఆల్కేన్గా కన్వర్ట్ చేస్తాయి. సేమ్ ప్రాసెస్ అది చేద్దాం నాన్న. సేమ్ ఇవి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్. ఇది 𝐶∬Oకి ఇరువైపులా ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే కీటోన్స్ ఇవి. ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయ్యి HH ఆల్కేన్గా కన్వర్ట్ అయింది. వీటి పని ఏంటనేది చూస్తున్నాం. క్లెమెన్సన్ అండ్ వోల్ఫ్-కిషనర్ 39 మనకి ఒకటి B2H6 PHF అని ఉంటుంది. డైబోరేన్ ఇది ఒక రెడ్యూసింగ్ ఏజెంట్.
డైబోరేన్. చెప్పు నాన్న శివ ఏంటిదో చెప్పమ్మా. టెట్రాహైడ్రోఫ్యూరాన్. టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఇది ఏం చేస్తుందంటే చేస్తా ఇక్కడ దీంట్లో ఇది స్పెషల్గా కార్బాక్సిలిక్ యాసిడ్ని ఈ B2H6 టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఓన్లీ కార్బాక్సిలిక్ యాసిడ్ని ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ పై బాండ్ బ్రేక్ అయి HH, సిగ్మా బాండ్ బ్రేక్ అయి HH అంటే RCH2OH ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల ఓన్లీ కార్బాక్సిలిక్ యాసిడ్ కోసమే ఉంది. ఎస్పెషల్లీ ఇది దేనికోసం సార్? ఓన్లీ కార్బాక్సిలిక్ యాసిడ్ని మాత్రమే రెడ్యూస్ చేస్తుంది. ఇంకా చిన్న రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీలో రెడ్యూసింగ్ ఏజెంట్స్ అన్నీ చెప్తున్నా. 40 వచ్చేసి ఎస్ఎన్సియా, ఇవి మెటల్ ప్లస్ యాసిడ్ అంటే Fe+HCl ఆర్ SN+HCl ఇటువంటి ఏం చేస్తాయి తెలుసా? ఇవి NO2ని నైట్రో కాంపౌండ్ని NH2గా కన్వర్ట్ చేస్తాయి. మెటల్ ప్లస్ యాసిడ్లో ఐరన్+HCl ఇవి డిఫరెంట్. SN+HCl NO2ని NH2గా కన్వర్ట్ చేస్తాయి. ఇంకొక డిఫరెంట్ది ఉంటుంది, ఏంటిది తెలుసా? నోట్ ఇదొక్కటి. సోడియం NaHg ఇన్ ఇథనోల్ ETOH ఇన్ ఇథనోల్. ఇది ఏం చేస్తుందంటే దేన్ని రెడ్యూస్ చేస్తుందంటే సయనైన్ని ప్రైమరీ అమైన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది సయనైన్ని ప్రైమరీ అమైన్గా కన్వర్ట్ చేస్తుంది. CH2 NH2 ప్రైమరీ అమైన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది సోడియం ఎమాల్గమ్ ఇన్ ఇథనోల్. దేన్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది అనేటువంటిది. సోడియం ఎమాల్గమ్ ఇన్ ఇథనోల్ సయనైన్ని ప్రైమరీ అమైన్గా కన్వర్ట్ చేస్తుంది. చెప్తానా? ఒక్క 10 days కూడా లేదు ఇక నాకు. ఒక 1 weekలో ఆర్గానిక్ అయిపోయింది. 1 month ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. డిసెంబర్ 10 వరకు దగ్గర. నవంబర్ 30కి నా సిలబస్ అయిపోయింది. అన్ని లెసన్స్ చెప్పబడతాయి. మీరు కొంచెం ఇది క్లోజ్ చేసుకుంటే ఫిజికల్ మీద పడితే మొత్తం ఒక 15 days వరకు అదే చేస్తా. మొత్తం సిలబస్ అయిపోయేయడం, యూట్యూబ్లో మీకు అందియడమే. పిల్లలు ఏంటంటే జేఈ కంటెంట్ వచ్చేసరికి జంప్ మరి పనికి వచ్చేటి ఇవన్నీ. మరి ఇవన్నీ ఇప్పుడు నేను ఇవన్నీ NCERTలో చూసి ఇవన్నీ రాసి ఒక దగ్గర పిల్లలు ఇబ్బంది పడవద్దు, ఏది రెడ్యూస్ చేస్తుంది. ఈ టాపిక్ ఎంత భయంకరమైన ఇంపార్టెంట్ అసలు. అక్కడక్కడ వస్తూ ఉంటాయి రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేవి మొత్తం ఉంటాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం ఉంటాయి. పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు అసలు దీనివల్ల అనేది. ఎవరికంటే చదివిన పిల్లోళ్ళకి చూస్తే అబ్బా ఇవన్నీ ఒక దగ్గరనే ఉన్నాయి కదా మస్త్ అని అనిపిస్తుంది. చదవని పిల్లలు ఇది చూస్తే ఏందో చెప్తాండి నా ఏం కాదు. కెమిస్ట్రీ వరకు నేను నవంబర్ 30 వరకు ఫిజికల్ కెమిస్ట్రీ కూడా అయిపోయేస్తా. చెప్పేది ప్యూర్గా జేఈ కంటెంటే, అందుకే చూడలేరు వీళ్ళు. ఇంకొకటి మిగిలినవి కూడా SnCl2 ఇంకొకటి 41 SnCl2 ప్లస్ అదే బాధ. ఎవరు ఇంట్రెస్ట్ లేరని SnCl2HCl వీడు కూడా రిడ్యూసింగ్ ఏజెంటే. వీడి పని ఏం తెలుసా? నోట్స్ రాస్తా ఉండు, మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. సయనైన్ని ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తాడు ఈయన.
మన ఫ్రెండ్ సైనైన్ ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తాడు. ఈయన రిడ్యూసింగ్ ఏజెంటే, SnCl to HCl రిడ్యూసింగ్ ఏజెంటే. 42 ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈయన ఒక భయంకరమైన రియేజెంట్. ఈయనతో ఎవరు పెట్టుకోలేరు. రెడ్ పాస్పరస్ కిరణ్ సార్ టైప్ అనమాట. రెడ్ పాస్పరస్ HI, రెడ్ పాస్పరస్ హైడ్రోజన్ అయోడైడ్, రెడ్ పాస్పరస్ హైడ్రోజన్ అయోడైడ్. భయంకరమైన పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఈయన గ్లూకోజ్లో కూడా ఉంటాడు తెలుసా మీకు. రెడ్ పాస్పరస్ HI అన్నిటినీ ఇగో ఆల్కహాల్ని, ఆల్డిహైడ్ని, ఆల్డిహైడ్, కీటోన్ని, కార్బాక్సిలిక్ యాసిడ్ని, ఎస్టర్ని, ఎనహైడ్రైడ్ని. వాంబో ఈయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు మిగలలేదు. ఎనహైడ్రైడ్ని, యాసిడ్ క్లోరైడ్ని, అందరినీ ఈయన ఎవరినైనా సరే అందరినీ ఆల్కహాల్ని, ఆల్డిహైడ్ని, కీటోన్ని, కార్బాక్సిలిక్ యాసిడ్ని, ఎస్టర్ని అందరినీ ఈయన రెడ్ పాస్పరస్ HI కలిపితే ఆల్కేన్గా కన్వర్ట్ కావాల్సిందే. ఆల్కేన్గా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా తెలుసా? ఆల్కేన్ అంటే చెప్తాను ఇక. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H, ఇక ఆల్కేన్ అంటే ఎట్లా తెలుసా? పై బాండ్ బ్రేక్ అయ్యి HH, డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి HH, ఈడ 2 Hలు, RCH3 ఆల్కేన్గా కన్వర్ట్ అవుతుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్ జరిగేది చూడండి. ఇగో రెడ్యూసింగ్ ఏజెంట్లో LiAlH4 దేన్ని రెడ్యూస్ చేస్తుంది? LiAlH4 దేన్ని రెడ్యూస్ చేస్తుంది? సైనైడ్, ఐసోసైనైడ్ ఇవన్నీ దేన్ని రెడ్యూస్ చేస్తాయి? ఇవన్నీ NaBH4 దేన్ని రెడ్యూస్ చేస్తాయి? DIBAL-H, H2+ నికెల్, H2+ పెల్లాడియం, జింక్ అమాల్గం కాన్సన్ట్రేటెడ్ HCl అన్నిటినీ ఆల్కేన్గా గుర్తుపడేస్తుంది. ఎంత సూపర్ అంటే ఇది, అంత సూపర్. నెక్స్ట్ నానా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ మొత్తం ఒక్కసారి సింపుల్గా మాట్లాడేసుకొని ఇంత టైం తీసుకొని ఇది జస్ట్ 2 minutesలో అయిపోయింది. అప్పుడు ఆల్కహాల్స్కి వెళ్దాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ 42 ఆక్సిడేషన్కి ఇవి యూజ్ అయ్యేది. 42 రెండే ఉంటాయి మనకి. మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏంటి సార్ ఇవంటే? మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటేంటి సార్ చెప్పండి మీరు? PCC, PDC, CRO3 ఎసిటోన్, CRO3 పిరిడిన్, కాపర్ ఆర్ సిల్వర్ 300 degrees Celsius. ఇవి మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇవి సార్ నవీన్ సార్ ఇవేంటి సార్ అంటే మైల్డ్ అంటే వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ వీటి పనేంటి సార్? PCC అంటే పిరిడియం క్లోరోక్రోమేట్, PCC, PDC, CRO3 ఎసిటోన్, CRO3 పిరిడిన్. 43 ఇది ఓకే. 43 ఇవి మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఏం చేస్తాయి సార్ ఇవి చేసే పని ఏంటి సార్?
ఇవి చేసేటువంటి పని, వీటి చేసే పని ప్రైమరీ ఆల్కహాల్ని ఆక్సిడేషన్ అంటే దానికంటే ముందు పోనిస్తుంది. ఆక్సిడేషన్ జరిగితే ప్రైమరీ ఆల్కహాల్ ఆక్సిడేషన్ జరిగితే, ప్రైమరీ ఆల్కహాల్ అంటే ఇది ఆక్సిడేషన్ జరిగిందనుకో, ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్, ఆక్సిడేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్, ఆక్సిడేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్, ఆల్డిహైడ్గా కన్వర్ట్ అయింది, ఇది ప్రైమరీ ఆల్కహాల్ని ఆల్డిహైడ్గా ఏం చేస్తుందో ఇక్కడ రాస్తున్నా. ప్రైమరీ ఆల్కహాల్ని ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది ఆక్సిడేషన్ చేస్తే. ఆక్సిడేషన్ చేస్తే ముందటి వస్తాయి, రిడక్షన్ చేసినప్పుడు బ్యాక్ వచ్చేస్తాయి. ఆల్కహాల్ కన్వర్ట్ అయింది, ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ప్లీజ్ ఇంక్రీజ్ లెటర్ సైజ్. ఓకే నాన్న, ఇంక్రీజ్ చేస్తా. సెకండరీ ఆల్కహాల్ వచ్చేసి ఆక్సిడేషన్ చేసినప్పుడు కీటోన్గా కన్వర్ట్ అయింది. సెకండరీ ఆల్కహాల్ కీటోన్గా కన్వర్ట్ అవుతుంది. టెర్షరీ ఆల్కహాల్ ఎప్పుడైనా ఆక్సిడేషన్ చేస్తే హయ్యర్ వస్తాయి, రిడక్షన్ చేసినప్పుడు లోవర్ వస్తాయి. టెర్షరీ ఆల్కహాల్ ఏమైతుందంటే ఆక్సిడేషన్ జరగదు, నో ఆక్సిడేషన్, ఎలిమినేషన్ జరుగుతుంది. ఇది ఇక్కడ జరిగేది ఎలిమినేషన్ జరిగి ఏం ఫామ్ అవుతుందంటే ఆల్కీన్ ఫామ్ అయింది. ఎలిమినేషన్ జరిగి ఆల్కీన్ ఫామ్ అయింది. ఇవి ప్రైమరీ ఆల్కహాల్ని ఈ రియేజెంట్స్, ఈ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, నో ఆక్సిడేషన్, ఎలిమినేషన్, అది కూడా E2 ఎలిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టెర్షరీ ఆల్కహాల్ ఇట్లుందనుకో, E2 ఎలిమినేషన్ అంటే అర్థం ఏం తెలుసా? OH అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా, ఇది బీటా. OH అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా, ఇది బీటా. ఆల్ఫా నుంచి OH, బీటా నుంచి హైడ్రోజన్ పోయి ఆల్ఫా బీటా మధ్యలో డబల్ బాండ్ ఫామ్ అయింది. E2 ఎలిమినేషన్ ఇది. రీఅరేంజ్మెంట్లు ఏమి ఉండవు. E2 ఎలిమినేషన్, ఆల్ఫా నుంచి OH, బీటా నుంచి H పోయి ఆల్ఫా బీటా మధ్యలో డబల్ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. నేను ఇవి మధ్యలో వస్తాయి ఎందుకులే అని ఇక్కడ చెప్తాను. 44 స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇవి ఏం చేస్తాయో చూద్దాం. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ దీని ప్రజెన్స్లో ఏంటేంటి సార్? KMnO4 హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నటువంటి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. మ్యాంగనీస్ +7. ఆక్సిడేషన్ అంటే ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్ జరగాలి. రిడక్షన్ జరగాలంటే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నది రిడక్షన్ జరిగిద్ది. మ్యాంగనీస్ +7 హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నది రిడక్షన్ జరిగిద్ది ఎప్పుడైనా సరే. ఇది కానీ K2Cr2O7 ఇది కానీ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, క్రోమియం +6లో ఉంటుంది. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నది రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది. రిడక్షన్కి ఇన్వాల్వ్ అయినప్పుడు ద సబ్స్టెన్స్ విచ్ అండర్గోస్ రిడక్షన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. CrO3 అది CrO3 H2SO4 ఎసిడిక్ మీడియం, ఇక్కడ కూడా +6. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నటువంటి మొత్తం కూడా క్రోమియం +6లో స్టేబుల్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. వెరీ గుడ్ నాన్న. CrO3 ఆక్వస్ అంటే CrO3 + H2O అని, అంటే H2CrO4 అని. ఇది కూడా 5th వన్ కాన్సన్ట్రేటెడ్ HNO3. ఇవి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి.
ఎట్లా పనిచేస్తాయి నవీన్ సార్ అంటే ఇవి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. వీటి వలన జరిగే ఉపయోగం ఏంటంటే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లో ప్రైమరీ ఆల్కహాల్ కాస్త డైరెక్ట్గా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ప్రజెన్స్లో హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే తన యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని తగ్గించుకుంటాయి, రిడక్షన్గా పనిచేస్తాయి. అంటే ఆ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ రిడక్షన్కి ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా అంటారు. కార్బాక్సిలిక్ యాసిడ్, ఇక్కడ ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ కార్బాక్సిలిక్ యాసిడ్. అదే సెకండరీ ఆల్కహాల్ అయితే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లో కీటోన్గానే కన్వర్ట్ అయింది. కీటోన్ కన్వర్ట్ అయింది. కీటోన్ మళ్ళీ ఆక్సిడైజ్ అవుతాయి. మొత్తం మీద కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏవైనా సరే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లో ఇక మనం ఏదైనా సరే కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి, కీటోన్ కూడా ఆక్సిడైజ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా కార్బాక్సిలిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతాయి. ఆల్డిహైడ్ ఉందనుకో, ఈ పాయింట్ కూడా రాద్దాం. ఆల్డిహైడ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లో కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. కార్బాక్సిలిక్ యాసిడ్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్, ఆల్డిహైడ్స్. కీటోన్స్ ఉన్నాయి అనుకో, కీటోన్స్ కూడా కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. కీటోన్స్ కూడా కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది కీటోన్ ఉంది, ఇది కూడా కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లో. కాకపోతే ఇక్కడ ఒక రూల్ ఫాలో అవుతాం, పపావ్స్ రూల్ అని ఫాలో అవుతాం. ఇక్కడ ఏంటి సార్ అది? ఏంటంటే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ప్రజెన్స్లో సి∬O అనేది ఫాలో అవుతుర్రా నాన్న? క్లాస్ వినే వాళ్ళు ఉండరా? క్లాస్ వినే పిల్లలు ఉండరుగా దీంట్లో? స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇంకా పిల్లలు ఇనార్గానిక్ అంటే 4-5 లెసన్లు ఉంటాయి చూడు, అవి వింటారు ఎప్పుడైనా. ప్రతి సబ్జెక్ట్లో కొన్ని ఉంటాయి అంటే బాగా చూస్తారు. ఇప్పుడు దీనిలో ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. ఆల్డిహైడ్కి ఆక్సిజన్ యాడ్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్ అయింది. ప్రైమరీ ఆల్కహాల్ కూడా అంతే. ఆక్సిడేషన్ దట్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లో సి∬O అనేది ఆల్డిహైడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్ కన్వర్ట్ అయింది మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లో. ఎట్లా సార్? కొంతమంది అర్థం కావట్లే అంటారు. ప్రైమరీ ఆల్కహాల్ ఇక్కడనే చెప్పినగో, ఎట్లా ఆల్డిహైడో చెప్పిన ఈయన్నే. సెకండరీ ఆల్కహాల్ ఇక్కడ ఆల్రెడీ చెప్పా కూడా. ఉన్నారా పిల్లలు? కొంచెం నాకు రెస్పాన్స్ ఇస్తే మనం మంచిగా CHOH సెకండరీ ఆల్కహాల్. ఇది సెకండరీ ఆల్కహాల్లో ఆక్సిడేషన్ జరిగినప్పుడు రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరిగిద్దిగో, కీటోన్ ఫామ్ అయింది. ఇప్పుడు కీటోన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లో పపావ్స్ రూల్ ఫాలో అవుతాం. పపావ్స్ రూల్ అంటే ఏంటంటే ఈ సి∬O అనేది మిథైల్ గ్రూప్తో పోతుంది. సి∬O తక్కువ ఆల్కైల్ గ్రూప్, స్మాలర్ ఆల్కైల్ గ్రూప్ ఏది ఉందో దాంతో పోయింది. సి∬O అనేది స్మాలర్ ఆల్కైల్ గ్రూప్తో అటాచ్ అయ్యి బ్రేక్ జరిగిద్ది. ఇక్కడ అంటే CH3COOH, ఈ పార్ట్ కూడా కార్బాక్సిలిక్ యాసిడ్ అయింది. CH3COOH సీడ్ ఇక్కడ కూడా బాండ్ బ్రేక్ అయింది. CH3COOH, CH3COH. పపావ్స్ రూల్ అంటే సి∬O ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ ది స్మాలర్ ఆల్కైల్ గ్రూప్, అంటే చిన్నది. సి∬O ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ ది స్మాలర్ ఆల్కైల్ గ్రూప్. స్మాలర్ ఆల్కైల్ గ్రూప్తో అటాచ్ అయ్యి ఉంటుంది.
ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. ఈడ ఆక్సిజన్స్ కలపబడ్డాయి, ఇక్కడ ఆక్సిజన్స్ కలపబడ్డాయి. ఈడ ఓకే, నేను మొత్తంగా ఆర్గానిక్ కలిపి చెప్తాను. అయితే ఒక్కసారి చూద్దాం. MnO2 అని ఉంటుంది, ఇది ఓన్లీ ఎలైలిక్ అండ్ బెంజైలిక్ని ఆక్సిడైజ్ చేస్తుంది. MnO2 ఇట్ ఆక్సిడైజెస్, ఇది కూడా ఆక్సిడైజింగ్ ఏజెంటే. ఎన్నోది? ఇది లాస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇది 45. ఇట్ ఆక్సిడైజెస్, ఇది ఆక్సిడైజింగ్ ఏజెంటే, ఇది కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్. దేని చేస్తుంది? ఇట్ ఆక్సిడైజెస్ ఎలైలిక్ అండ్ బెంజైలిక్ ఆల్కహాల్ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఎలైలిక్ అండ్ బెంజైలిక్ ఆల్కహాల్ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఎలైలిక్ అంటే CH2 డబల్ బాండ్ CH2OH, దీన్ని మాత్రమే చేస్తుంది. ఇది నార్మల్ ప్రైమరీని చేయదు. ఎలైలిక్ అంటే sp2 కార్బన్ కదా, ఇది దానికి అటాచ్ అయిన sp3 కార్బన్, ఇది ఎలైలిక్ కార్బన్, దీన్ని మాత్రమే ఆక్సిడైజ్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది సార్? CH2 డబల్ బాండ్ CHO ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. ప్రైమరీ ఆల్కహాల్ కదా, ఇది కూడా మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంటే. మైల్డే, ఓన్లీ ఎలైలిక్ని మాత్రమే ఆల్డిహైడ్కి కన్వర్ట్ చేస్తుంది. ఓన్లీ ఎలైలిక్ని మాత్రమే ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓన్లీ ఎలైలిక్ని మాత్రమే. బెంజైలిక్, ఇక బెంజైలిక్ని చేస్తుంది CH2OH. ఇది బెంజిన్, ఇది ఈ కార్బన్ ఏదైతే ఉందో sp3 కార్బన్, ఇది బెంజైలిక్ కార్బన్, ఇది బెంజైలిక్ కార్బన్, దాన్ని మాత్రమే ఆక్సిడైజ్ చేస్తుంది. ఎలైలిక్ అండ్ బెంజైలిక్ని మాత్రమే ఆక్సిడైజ్ చేస్తుంది. ఇగో ఎట్లా చేస్తుంది సార్? ప్రైమరీయేగా, ఇది ప్రైమరీ కాబట్టి ఆల్డిహైడ్ కన్వర్ట్ చేస్తుంది. ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఒకవేళ సెకండరీ ఆల్కహాల్ ఉందనుకో, ఇట్నే బెంజైలిక్లో సెకండరీ ఆల్కహాల్ ఉందో అప్పుడు కూడా చేస్తుంది. ఇది సెకండరీని ఎలా చేస్తుంది? కీటోన్గా కన్వర్ట్ చేస్తుంది. సెకండరీ ఆల్కహాల్ ఉందనుకో, సెకండరీ ఆల్కహాల్, దాన్ని కీటోన్గా కన్వర్ట్ చేస్తుంది. కీటోన్, హైడ్రోజన్స్ పోతాయి. సెకండరీ ఆల్కహాల్ని కీటోన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ ఎలైలిక్ బెంజైలిక్ని మాత్రమే చేస్తుంది. వీటి మీద మళ్ళీ ఈ 5 కూడా పనిచేస్తాయి. వీటి మీద వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటి మీద ఈ 5 కూడా పనిచేస్తాయి. వీటి మీద PCC ఇవి కూడా పనిచేస్తుంది. MnO2తో పాటు RPCC ఇవి ఉన్నాయి కదా, PDC, అవి కూడా పనిచేస్తాయి దీని మీద. కానీ MnO2 మాత్రం ఓన్లీ ఎలైలిక్ బెంజైలిక్ని మాత్రమే చేస్తుంది. నార్మల్ ప్రైమరీని, నార్మల్ సెకండరీని చెయ్యదు. నార్మల్ ప్రైమరీ, నార్మల్ సెకండరీని చెయ్యదు. MnO2 ఓన్లీ ఎలైలిక్ అండ్ బెంజైలిక్ని మాత్రమే చేస్తుంది. ఇవి టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న ఆక్సిడైజింగ్ అండ్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఒక్కసారి చూద్దామా ఏంటేంటియో. రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఈ రిడ్యూసింగ్ ఏజెంట్ వల్ల రిడక్షన్ జరిగిద్ది. రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. దేన్ని రెడ్యూస్ చేస్తుందో చూడండి. భయంకరమైన రెడ్యూసింగ్ ఏజెంట్ ఇది. వాంబో, భయంకరమైనటువంటిది ఇది, దీంతో తట్టుకోలేం. భయంకరమైన రెడ్యూసింగ్ ఏజెంట్ ఎక్కడ చేసి పడేసింది. LiAlH4, NaBH4 మూడింటినే ఆల్డిహైడ్, కీటోన్, యాసిడ్, క్లోరైడ్. ఎట్లాగో నేమ్ ఇక్కడ ఉంది అందుకే రాయలేదు. యాసిడ్ క్లోరైడ్ని చేస్తుంది. యాసిడ్ క్లోరైడ్ని
DIBAL-H దేని చేస్తుందో చూడండి. DIBAL-H ఆల్డిహైడ్స్ అండ్ సైనైన్ ఆల్డిహైడ్గా H2+ నికెల్, ఎస్పెషల్లీ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ చేస్తుంది, సిమిలర్ టు LiAlH4. లిన్లార్స్ కెటలిస్ట్ ఇది. ఏంటి సార్ ఇది? లిన్లార్స్ కెటలిస్ట్ ఇది. లిన్లార్స్ కెటలిస్ట్ దీంతో పాటు ఇంకో దాన్ని కూడా చేస్తుంది తెలుసా? యాసిడ్ క్లోరైడ్ని ఈ పాయింట్ కూడా రాసుకోండి. యాసిడ్ క్లోరైడ్ని లిన్లార్స్ కెటలిస్ట్ H2+ పెల్లాడియం BiSO4 లిన్లార్స్ కెటలిస్ట్ ఏం చేస్తుందంటే ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లిన్లార్స్ కెటలిస్ట్ అనేది యాసిడ్ క్లోరైడ్ని ఆల్డిహైడ్గా కూడా కన్వర్ట్ చేస్తుంది. యాసిడ్ క్లోరైడ్ని కూడా. అది బర్చ్ రిడ్యూసింగ్ ఏజెంట్, క్లెమెన్సన్ వుల్ఫ్-కిష్నర్ సూపర్, B2H6, మెటల్ ప్లస్ యాసిడ్, SnCl2, మొత్తం NCERT మొత్తం రాసి పడేశారు. చాలా టైం వీటికి. సబ్జెక్ట్ తెలిసిన పిల్లలు కొంచెం టచ్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఆల్కహాల్ పోదాం. వెల్కమ్ టు ఆల్కహాల్. ఇవన్నీ చదివితే PYQs నేనే చేస్తా. ఆల్కహాల్ చూద్దాం. ఎన్నో రియేజెంట్ ఇది? 45 అయిపోయిందా? 46. ఏంటి సార్ నానా ఇందులో వినేవాళ్ళు ఉండరా పిల్లలు? వినే పిల్లలు ఉండరా? 46 వచ్చేసి మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్లో ఆల్కీన్ తీసుకుంటున్నా. దీనికి ఆల్కీన్కి ఇది రియాక్టెంట్. దీనికి H+ H2O, యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రేషన్. ఇది యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రేషన్. ఇది రియేజెంట్. ఎవరైనా చెప్పండి ఏమొస్తుందో? ఇది రియాక్టెంట్, రియేజెంట్ ఏమొస్తుంది? హింట్ ఏం తెలుసా? కార్బోక్యాటయాన్ మెకానిజం ఇది. కార్బోక్యాటయాన్ విత్ రీఅరేంజ్మెంట్. దీంట్లో ఆల్కీన్ రియాక్టెంట్ డైరెక్ట్ రాస్తున్నా. H+ H2O యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రేషన్ రియేజెంట్. దీన్ని మొత్తాన్ని కలిపి ఇట కూడా రాయొచ్చు, H3O+ అని కూడా రాయొచ్చు. దీనివల్ల ఏం జరిగిద్ది సార్? హైడ్రేషన్ జరిగిద్ది. హైడ్రేషన్ అంటే ఏంటి సార్? H+ OH- వాటర్. ఆల్కీన్ రియాక్టెంట్ H+ H2O యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రేషన్ రియేజెంట్ H+ H2O. కార్బోక్యాటయాన్ విత్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ అంటే OH- ఈజ్ యాడెడ్ మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్. మార్నింగ్ చెప్పిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమైంది ఇది. మార్నింగ్ ఎవరైతే విన్నోళ్ళు మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్కి యాడ్ అయింది. డైరెక్ట్గా ప్రొడక్ట్ రాయడం చెప్తాను. ఇక్కడ ఆల్కహాల్ ఫామ్ అయింది. ప్రొడక్ట్ ఆల్కహాల్. ముందు అది కనీసం అది గుర్తుపట్టాలి. ఆల్కీన్ రియాక్టెంట్ H+ H2O యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రేషన్ రియేజెంట్ ఇది. దానివల్ల ఆల్కహాల్ ప్రొడక్ట్ వస్తుంది. కార్బోక్యాటయాన్ రీఅరేంజ్మెంట్ అంటే రింగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. గుర్తుందో లేదో? హైడ్రేట్ షిఫ్ట్ ఉంటుంది.
మెథైడ్ షిఫ్ట్ ఉంటుంది, మెథైడ్ షిఫ్ట్. ఆల్కహాల్ ప్రొడక్ట్ ఇది సార్, ఆల్కహాల్ ప్రొడక్ట్. ఓకే, ఏంటి సార్ ఆల్కీన్, రాయండి సార్ ఒక ఎగ్జాంపుల్. ఆల్కీన్ CH3, డైరెక్ట్గా మెకానిజం లేకుండా ప్రొడక్ట్ రాయడం. హైడ్రోజన్ CH డబల్ బాండ్ CH2. పిల్లలందరూ గుర్తుపట్టిర్రు, నవీన్ సార్ ఇది ఆల్కీన్ అని గుర్తుపట్టిర్రు. దానికి యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రేషన్. ఎప్పుడైతే యాసిడ్ ఉంటుందో అక్కడ కార్బోకాటయాన్ మెకానిజం ఉంటుంది. మరి దానికి ఏం చేయాలి? దీనివల్ల వాటర్ ప్రొడ్యూస్ అయింది సార్. దీనివల్ల ఏం ప్రొడ్యూస్ అయింది సార్? ప్రొడ్యూసెస్ వాటర్, H2O ప్రొడ్యూస్ అయింది. దాంట్లో OH- ఈజ్ యాడెడ్ మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్. డైరెక్ట్ రాయి, ఆల్కహాల్ ప్రొడక్ట్ డైరెక్ట్ రాయొచ్చు. CH3 OH CH2 CH3 ఆల్కహాల్ ఫామ్ అయింది, ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. OH- దీనివల్ల వాటర్ ప్రొడ్యూస్ అయింది, హైడ్రేషన్, వాటర్ ప్రొడ్యూస్ అయింది. H+. ఈ వీడియో చూసిన తర్వాత PYQs నేనే చేస్తా, ఆ PYQs చూడండి సరిపోయింది. ఇక సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మొత్తం స్మాష్, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మొత్తం చెప్పేస్తా, అయిపోయింది. ఈ వీడియోతో మ్యాక్సిమం నా బెస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. పిల్లలు ఏంటంటే ఆర్గానిక్ అంటే హార్డ్ డిఫికల్ట్ అని అనుకుంటారు. ఇంట్రడక్షన్లు వీటిలోనే ఎంతవరకు చేస్తే JEE క్వశ్చన్స్ కవర్ కావు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. కొంచెం నాకు సపోర్ట్గా ఉంటే చాలు, మీరు జస్ట్ సపోర్ట్గా ఉంటే. ఆల్కహాల్, థ్యాంక్ యూ అమ్మ. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఆల్కీన్, ఇంకా ఆల్కీన్ యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రేషన్ H+ H2O, యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రేషన్. దీనివల్ల వాటర్ ప్రొడ్యూస్ అయింది, OH వాటర్ ప్రొడ్యూస్ అయింది. H+ OH- ఈజ్ యాడెడ్ మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్. రింగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది దీంట్లో, రింగ్ ఎక్స్పాన్షన్. ఎట్లా సార్ నానా? ఆల్కీన్ అంటే ఇప్పుడు ఇది షిఫ్ట్ అయితే నెగిటివ్ కదా, 5 మెంబర్ రింగ్కి డైరెక్ట్గా పాజిటివ్ ఉంది. రింగ్ ఎక్స్పాన్షన్ అంటే 5 మెంబర్ రింగ్, 5 మెంబర్ రింగ్ 6 మెంబర్ రింగ్ అయింది. మార్నింగ్ చెప్పుకున్నాం 6 మెంబర్ రింగ్ అయింది, దానికి మిథైల్ గ్రూప్ ఉంది. 6 మెంబర్ రింగ్, దానికి మిథైల్ గ్రూప్ ఉంది. OH ఆల్కహాల్ ఫామ్ అయింది, మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్కి యాడ్ అయింది. ఓకే సార్, ఇది ఒక రియేజెంట్. 47కి వెళ్ళిపోదాం. 47 ఏంటి సార్? ఆల్కీన్ రాయాలి, నోట్స్ రాయాలి. ఆల్కీన్ రియాక్టెంట్, రియేజెంట్ ఏంటి సార్? HgOAc twice, H2O NaBH4. దీన్ని ఏమంటాం తెలుసా? ఈ రియేజెంట్ని ఆక్సీమెర్క్యురేషన్, డీమెర్క్యురేషన్. ఇది దీనివల్ల ఏం ప్రొడ్యూస్ అయింది సార్? దీనివల్ల H2O ప్రొడ్యూస్ అయింది, H2O ప్రొడ్యూస్ అయింది. H+ OH-. ఏం సార్ హింట్ ఏమన్నా ఇవ్వగలుగుతారా మీరు? హింట్ ఏంటంటే OH- ఈజ్ యాడెడ్ మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్, వితౌట్ రీఅరేంజ్మెంట్ లేకుండా, రీఅరేంజ్మెంట్ ఉండదు. మోర్ స్టేబుల్ ఏదో అదే, రీఅరేంజ్మెంట్ అసలు ఉండదు, వితౌట్ రీఅరేంజ్మెంట్. ఇది రియేజెంట్, వచ్చే ప్రొడక్ట్ పక్కా ఆల్కహాల్. ఈ రియేజెంట్ వల్ల వచ్చే ప్రొడక్ట్ ఆల్కహాల్ వితౌట్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నా.
ఇగో ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇందా రాసిందే CH3 CCH3 హైడ్రోజన్ CH డబల్ బాండ్ CH2 దీనికి HgOAC ట్వైస్ HgOAC ట్వైస్ H2O NaBH4 దీనివల్ల వాటర్ ప్రొడ్యూస్ అయింది. కార్బోక్యాటయాన్ వితౌట్ రీఅరేంజ్మెంట్. మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్ ఇదేగా, నెగిటివ్ పాజిటివ్. ఇక్కడ ఇంతకుముందు రీఅరేంజ్మెంట్ జరిగింది ఫస్ట్ దానికి, ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరగదు. ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరగదు. ఏమొస్తుంది సార్? CH3 H CHOH CH3. రీఅరేంజ్మెంట్ ఏముండదు ఇక్కడ, నో రీఅరేంజ్మెంట్, మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్. ఈ ఎగ్జాంపుల్ అయినా అర్థమైందో లేదో చూడండి. ఇక ఇది ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడడం HgOAC ఆక్సిమెర్క్యురేషన్ డీమెర్క్యురేషన్. ఇది ఇక్కడ కూడా వాటర్ ప్రొడ్యూస్ అయింది. H+OH- ఈజ్ యాడెడ్ మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్ వితౌట్ రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్ ఉండదు, నెగిటివ్ పాజిటివ్ వితౌట్ రీఅరేంజ్మెంట్ అనేది ఎట్టి పరిస్థితులలో ఉండదు. దాని తర్వాత 48కి వద్దాం. ఏంటి సార్ ఈ 48 ఏందో చూద్దాం. ఆల్కీన్ అనేటువంటిది రియాక్టెంట్. ఇది ఆల్కీన్ రియాక్టెంట్. దీనికి రియేజెంట్ B2H6 THF H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ OH-. ఇది వెరీ ఫేమస్. ఇది హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్. హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్లో ఈ రియేజెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది వాటరే. H+OH-. ఇక్కడ ఏం ఫాలో అవుతామంటే హింట్, ఇక్కడ ఫాలో అయ్యేటువంటిది యాంటీ మార్కోనికౌస్ రూల్. ఇక్కడ ఫాలో అయ్యేది యాంటీ మార్కోనికౌస్ రూల్. అంటే ఏంటి సార్ యాంటీ మార్కోనికౌస్ రూల్ అంటే? ద నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ అంటే OH- ఈజ్ యాడెడ్ డబల్ బాండెడ్ కార్బన్ which has more number of hydrogen atoms. The negative అంటే యాంటీ మార్కోనికౌస్ రూల్. ఇక్కడ ఫాలో అయ్యేది యాంటీ మార్కోనికౌస్ రూల్ ఫాలో అవుతాం. ఫామ్ అయ్యే ప్రొడక్ట్ 100% ఆల్కహాలే. 100% ఆల్కహాలే ఫామ్ అయితే ఇక్కడ. కాకపోతే యాంటీ మార్కోనికౌస్ రూల్ ఎట్లనో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH డబల్ బాండ్ CH2. ఇప్పుడు దీనికి 3 యాడ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. ఫస్ట్ యాసిడ్ కెటలైజ్డ్. ఆన్సర్ చెప్పాలి నాన్న తొందరగా మీరు. యాసిడ్ కెటలైజ్డ్
HgOAc twice H2O NaBH4 ఇదొకటి. ఈ మూడింటి వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతాయి? ఉన్నారా పిల్లలు? వినే పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేయాలి. B2H6 టెట్రాహైడ్రోఫ్యూరాన్ H2O2 OH మైనస్. దీనివల్ల వాటరే ప్రొడ్యూస్ అయింది. H+OH మైనస్. దీనివల్ల వాటరే ప్రొడ్యూస్ అయింది. H+OH మైనస్. దీనివల్ల కూడా వాటరే H+OH మైనస్. కాకపోతే ఇక్కడ కార్బోక్యాటయాన్ విత్ రీఅరేంజ్మెంట్ కార్బోక్యాటయాన్ విత్ రీఅరేంజ్మెంట్. ఇక్కడికి వచ్చేసరికల్లా కార్బోక్యాటయాన్ వితౌట్ రీఅరేంజ్మెంట్ ఇక్కడికి వచ్చేసరికల్లా యాంటీ మార్కోనిక్ హౌస్ రూల్. మస్తు బిజీగా ఉర్రు అందరు. ఇక్కడ వచ్చేటువంటిది వెరీ గుడ్. ఇక్కడ వచ్చేటువంటిది ఏందో చూద్దాం. కార్బోక్యాటయాన్ విత్ రీఅరేంజ్మెంట్ అన్న కదా, CH3 CCH3 OH CH2 CH3. ఇది ఆక్సిమెర్క్యురేషన్లో వితౌట్ రీఅరేంజ్మెంట్ జరిగితే ఇక్కడ వస్తుంది. ఇది వితౌట్ రీఅరేంజ్మెంట్. ఆల్రెడీ మార్నింగ్ రీఅరేంజ్మెంట్ గురించి చెప్పడం జరిగింది. CH3 హైడ్రోజన్ CHOH CH3 వితౌట్ రీఅరేంజ్మెంట్ ఆల్కహాల్. ఇక్కడ యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్. డబల్ బాండెడ్ కార్బన్లో ఎక్కడైతే హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయో, డబల్ బాండెడ్ కార్బన్లో హైడ్రోజన్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ OH యాడ్ అయింది. అంటే CH3 హైడ్రోజన్ CH2OH. ఇది ఆల్కీన్ నుంచి ఆల్కహాల్ ప్రిపరేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్కీన్ నుంచి ఆల్కహాల్ తయారు చేయడంలో 3 రియేజెంట్స్ ఉంటాయి. ఫస్ట్ రియేజెంట్ యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రేషన్, దానివల్ల వాటర్ ప్రొడ్యూస్ అయింది. అది మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్కి యాడ్ అయింది. రీఅరేంజ్మెంట్. ఆల్కీన్కి ఈ రియేజెంట్ కలిపినా వాటర్ ప్రొడ్యూస్ అయింది. OH మైనస్ యాడ్ అయింది. మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్, రీఅరేంజ్మెంట్ ఉండదు. ఆల్కీన్కి హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్, ఇది కలిపినప్పుడు కూడా వాటర్ ప్రొడ్యూస్ అయింది. OH మైనస్ అనేది డబల్ బాండెడ్ కార్బన్లో హైడ్రోజన్స్ H2 ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ యాడ్ అయింది ఆల్కహాల్. ఇప్పుడు దాంట్లో మనకు సంబంధించినటువంటిది ఎన్నోది 49 రియేజెంట్. 49 కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్కి ఒకసారి చూస్తే, ఆల్కహాల్కి యాసిడ్తో కలిపి హీట్ చేస్తే కెమికల్ ప్రాపర్టీస్లో ఆల్కహాల్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్కహాల్ రియాక్టెంట్, ఇది యాసిడ్ రియేజెంట్. ఇది ఆల్కహాల్ని రియేజెంట్తో కలిపి హీట్ చేస్తే, రియాక్టెంట్ని యాసిడ్ రియేజెంట్తో కలిపి హీట్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఆల్కీన్ ఫామ్ అయింది. ప్రోడక్ట్ ఆల్కీన్.
అయితే చాలా సింపుల్గా ఇక్కడ ఏం తెలుసా, ఇది E1 ఎలిమినేషన్ అంటాం. అంటే ఆల్కహాల్కి యాసిడ్తో కలిపి హీట్ చేసినప్పుడు ఏం జరిగిద్ది సార్ అంటే డీహైడ్రేషన్ జరిగిద్ది. నేను చిన్న చిన్న పాయింట్స్ హింట్స్ రాస్తాను. డీహైడ్రేషన్ జరిగిద్ది ఇక్కడ. ఇది కూడా కార్బోకాటయాన్ మెకానిజమే. కార్బోకాటయాన్ మెకానిజం అంటే ఏం జరిగిద్ది తెలుసా, రింగ్ ఎక్స్పాన్షన్, హైడ్రైడ్ షిఫ్ట్, మెథైడ్ షిఫ్ట్. ఒకసారి చూద్దాం. ప్రొడక్ట్ రాసేటప్పుడు ఆల్కీన్లో నేను ఒకసారి, ఇది ఇంపార్టెంట్ కొంచెం, ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. మోర్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నది మేజర్ ప్రొడక్ట్ అయింది. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటిది అనేది, నా దగ్గర ఆల్కహాల్ ఉంది. ఇప్పుడు CH3, ఇంకా ఇది CH3 CH2OH ఆల్కహాల్, దీనికి యాసిడ్ కలిపా. ఎప్పుడైనా సరే ఆల్కహాల్కి యాసిడ్ కలపగానే, యాసిడ్ అంటే H+, ఆక్సిజన్ మీద లోన్ పేరు ఉన్నాయి కదా, ఇది న్యూక్లియోఫైల్. ఇది లోన్ పేరు ఉంటే న్యూక్లియోఫైల్, దానికి డొనేట్ చేస్తుంది. దీనికి డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసి CH3H, CH2OH2 ప్లస్. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇది ప్రోటోనేషన్ జరిగింది. ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే 100% గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే 100% అన్స్టేబుల్. ఎందుకనంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, అది 2 ఎలక్ట్రాన్లను గెయిన్ చేసుకొని O-2 ఫామ్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరిగిద్ది అంటే డీహైడ్రేషన్ జరిగిద్ది. H2O/D పోయింది. H2O/D పోయి CH2 ప్లస్, O-2లో స్టేబుల్, ప్లస్ ఉంటే అన్స్టేబుల్. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ కార్బోకాటయాన్ మెకానిజం అన్నాం కదా, హైడ్రైడ్ షిఫ్ట్ జరిగింది. హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి, అందుకనే ఇదంతా సోది లేకుండా చెప్తా. CH3 హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి టెర్షరీ కార్బోకాటయాన్ వస్తుంది CH3. ఫైనల్గా మళ్ళీ ఇక్కడ యాడ్ చేసిన H+ పోయి ఫైనల్ ప్రొడక్ట్ ఇది. అందుకనే దయచేసి మీరు ఏం చేయండి అంటే ఆల్కీన్ వస్తుంది. ఆల్కీన్ ఫామ్ అయినప్పుడు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్కీన్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఎప్పుడైనా హీట్ చేసినప్పుడు ఆల్కీన్ ఫామ్ అయింది, ఎలిమినేషన్ జరిగిద్ది. ఆల్కీన్ ఫామ్ అయినప్పుడు ఆల్ఫా హైడ్రోజన్ చెక్ చేయండి. ఎట్లా సార్, C≡C పట్టుకొని, ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా కార్బన్, C≡C, దాని పక్కన ఉన్న sp3 కార్బన్ ఆల్ఫా కార్బన్, దాని పక్కన ఉన్న sp3 కార్బన్ ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్ 6. అంటే పక్కా ఇక్కడ ఆల్కహాల్కి యాసిడ్తో కలిపి హీట్ చేసినప్పుడు, ఆల్కహాల్ని యాసిడ్తో కలిపి హీట్ చేసినప్పుడు పక్కా ప్రొడక్ట్ ఆల్కీన్ వస్తుంది. ఆల్కహాల్ని ఆల్కహాల్కి యాసిడ్ కలపగానే ఫస్ట్ ఆల్కహాల్ ప్రోటోనేటెడ్ అయింది. ప్రోటోనేటెడ్ అయి డీహైడ్రేషన్ జరిగిద్ది. ఆల్కీన్, మోర్ ఆల్ఫా హైడ్రోజన్స్ మేజర్ ప్రొడక్ట్. అది బండ గుర్తు పెట్టుకోగలను, అసలు బండ గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, ఇక ఇట్లుంది ఆల్కహాల్. దీనికి ఇది ఆల్కహాల్ అని పక్కా ఒక ఐడియాకి వచ్చావు, ఎందుకంటే OH ఉంది కాబట్టి. దీనికి యాసిడ్ కలుపుతాను, H+. యాసిడ్ కలిపితే ఫస్ట్ ఏమైంది, ప్రోటోనేటెడ్ అయింది. మెకానిజం రాస్తే ఇబ్బంది పడతావు నువ్వు. ప్రోటోనేటెడ్ అయి OH2+ అయింది. ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే అన్స్టేబుల్ కదా, అన్స్టేబుల్ కాబట్టి H2O/D పోయింది, బయటికి వెళ్ళిపోయి కార్బోకాటయాన్ ఫామ్ అయింది. ఇప్పుడు రింగ్ ఎక్స్పాన్షన్ పాసిబులా?
రింగ్ ఎక్స్పాన్షన్ పాసిబులా? చెప్తానా? రింగ్ ఎక్స్పాన్షన్ పాసిబులా? పీకేఏ కేఏ అది చెప్దాం, అది మనకి తర్వాత ఎసిడిక్ స్ట్రెంత్ బేసిక్ స్ట్రెంత్లో ఉంటుంది, వస్తుంది, పీడిఎఫ్ వస్తుంది. రింగ్ ఎక్స్పాన్షన్ పాసిబుల్ అంటే 6 మెంబర్ రింగ్ అయింది. ఇట్లా అంటే ఇట్లా చూసుకోవాలి, 6 మెంబర్ రింగ్ పాసిబులా అనేటువంటి చూసుకొని 6 మెంబర్ రింగ్ అయింది, 6 మెంబర్ రింగ్ కార్బోక్యాటయాన్ వస్తుంది. దాని తర్వాత ఎప్పుడైనా ఫైనల్గా యాసిడ్తో ఆల్కహాల్ని యాసిడ్తో కలిపి హీట్ చేస్తే, ఆల్కహాల్ని యాసిడ్తో కలిపి హీట్ చేస్తే పక్కా డిహైడ్రేషన్ జరిగింది. పక్కా డిహైడ్రేషన్ కార్బోక్యాటయాన్ మెకానిజం. అది డిహైడ్రేషన్ జరిగి మోర్ ఆల్ఫా హైడ్రోజన్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా ఫామ్ అయింది అనుకో, దీనికి ఎట్లా ఒకటే వస్తుంది, ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నది, ఇది ఆల్ఫా కార్బన్ ఆల్ఫా హైడ్రోజన్స్ 4. నేను చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ని యాసిడ్తో కలిపి హీట్ చేసినప్పుడు పక్కా ప్రొడక్ట్ ఆల్కిన్, మోర్ ఆల్ఫా హైడ్రోజన్ మేజర్ ప్రొడక్ట్. నేను చెప్పేది ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, నువ్వు కనిపెడతావు, కానీ ఇట్లా వచ్చినప్పుడు రింగ్ ఎక్స్పాన్షన్ పాసిబుల్ చూసుకోవాలి. అంటే 5 మెంబర్ రింగ్ కాస్త 6 మెంబర్ రింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు డైరెక్ట్గా కార్బోక్యాటయాన్ ఉంటే 6 మెంబర్ రింగ్ అయింది. అదే ఇప్పుడు ఇట్లుందనుకో, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఆల్కహాల్కి ఇప్పుడు ఇట్లుంది ఆల్కహాల్. ఇప్పుడు చూద్దాం దీనికి ప్రోడక్ట్ ఎట్లా వస్తుందో. దీన్ని H+తో కలిపి హీట్ చేస్తే ఫస్ట్ లోన్ పెయిర్ అంటే ప్రోటోనేషన్ జరిగిద్ది. ప్రోటోనేషన్ జరిగి OH2+, తర్వాత డీహైడ్రేషన్ జరిగిద్ది. డీహైడ్రేషన్ జరిగి కార్బోక్యాటయాన్ ఫామ్ అయింది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ దీంట్లో రింగ్ ఎక్స్పాన్షన్ ఉండదు. 6 మెంబర్ రింగ్కి డైరెక్ట్గా 6 మెంబర్ రింగ్కి డైరెక్ట్గా కార్బోక్యాటయాన్ ఉంది. రింగ్ ఎక్స్పాన్షన్ జరగదు ఇక్కడ రింగ్ ఎక్స్పాన్షన్ ఎట్టి పరిస్థితులలో ఉండదు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో ఏం చూడాలి, ఇక్కడ ఇట్లుందనుకో, ఇట్లా ఇచ్చిందనుకో, ప్రొడక్ట్ రాసేటప్పుడు డైరెక్ట్ ప్రొడక్ట్ చెప్తానా, ఆల్కీన్ ఇట్లా వచ్చిందనుకో, ఇట్లుంది ఆల్కీన్, ఎట్లాగో ఆల్కీన్ వస్తుందని తెలుసు. ఆల్కహాల్ని H+తో కలిపి హీట్ చేస్తే ఆల్కీన్ డైరెక్ట్ చూస్తే అయిపోయా. డైరెక్ట్ చూడు ఆల్కీన్ 2 ప్రొడక్ట్స్ ఇచ్చింది ఇట్లా. ఇది ఇచ్చినప్పుడు అంటే రింగ్ ఎక్స్పాన్షన్ చెక్ చేసుకొని ఒక్కసారి చూసుకుంటే మంచిది. C+C కదా, దానికి డైరెక్ట్గా ఉన్నది ఆల్ఫా. C+C డైరెక్ట్గా ఉన్నది ఆల్ఫా. ఈడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్నిసార్లు అంటే 4. ఈడ ఆల్ఫా హైడ్రోజన్స్ 3 + 2 5, 5 2 + 7, ఆల్ఫా హైడ్రోజన్ 7. ఇది మేజర్ ప్రొడక్ట్. ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నది అంటే ఇక్కడనేమో రింగ్ ఎక్స్పాన్షన్ పాసిబుల్, అట్లా చూసుకోవాలి. ఈడ రింగ్ ఎక్స్పాన్షన్ ఉండదు. ఎన్నోసారి ఇది ఎన్నోది 49 అయిపోయింది. 50లో ఒక్కసారి చూస్తే 50లో ఆల్కహాల్కి ఆల్కహాల్ రియాక్టెంట్ రియేజెంట్ బేస్ ఏంటిది NaNH2 వీటితో బేస్తో రియాక్షన్ జరిపిద్ది. ఆల్కహాల్ రియాక్టెంట్ బేస్తో రియాక్షన్ జరిపి సాల్ట్ ఇస్తుంది. సాల్ట్ని ఫామ్ చేస్తుంది. ఆల్కహాల్ సాల్ట్ని ఫామ్ చేస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. ROH ఆల్కహాల్, ఇది ROH. ఆక్సిజన్కి ఇక్కడ మైనస్, ఇది ప్లస్. ఇప్పుడు ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ కదా,
50 ఇది ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. అంటే ఈ పై బాండ్ ఇటు షిఫ్ట్ అయితే ఆక్సిజన్కి మైనస్, హైడ్రోజన్కి ప్లస్. ఇది దీనికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, దీనికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఆల్కహాల్ ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల ఇది బేస్తో రియాక్షన్ జరిపింది. బేస్ బేస్ ఏంటి సార్? Na మెటల్ బేస్. ఇది సోడియం మెటల్ బేస్. PYQs మనకి ఒక సెషన్ ఉంది. RO మైనస్ H ప్లస్ బయటికి పోతే Na, RO మైనస్ Na ప్లస్ సాల్ట్ ఫామ్ అయింది. సాల్ట్ ఇది యాసిడ్ H ప్లస్ ఇస్తుంది. సోడియం మెటల్ బేస్ కదా, సాల్ట్ ఫామ్ అయింది. ప్లస్ హాఫ్ H2 హైడ్రోజన్. అదే NaNH2తో రియాక్షన్ అంటే NaNH2 అప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఇది RO మైనస్ Na ప్లస్ సాల్ట్, RO మైనస్ Na ప్లస్ సాల్ట్ ప్లస్ H ప్లస్ NH2 NH3 అమోనియా. దీంతో కూడా రియాక్షన్ ఉంటుంది. సాల్ట్ సోడామైడ్ అంటుంది దీన్ని, సోడామైడ్ బేస్. ఇది సోడియం మెటల్ బేస్ NaOHని ఫామ్ చేస్తుంది, ఇది బేసే. కానీ NaOHతో రియాక్షన్ ఉండదు. అంటే RO మైనస్ Na ప్లస్ ఫామ్ అయింది, ప్లస్ H2O OH H2, ఇది కూడా బేసే, యాసిడ్ బేస్ రియాక్షన్. ఇప్పుడు ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్కి అటాచ్ అయి ఉండడం వల్ల ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది, H ప్లస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే RO మైనస్ Na ప్లస్ హాఫ్ హైడ్రోజన్, RO మైనస్ Na ప్లస్ అమోనియా, RO మైనస్ Na ప్లస్ H2O. కాకపోతే H2O అనేటువంటిది ఆల్కహాల్ కంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఇది ఆల్కహాల్ కంటే H2O స్ట్రాంగ్ యాసిడ్. ఎప్పుడైనా సరే ఒక రియాక్షన్ జరిగినప్పుడు వీక్ యాసిడ్ ప్రొడ్యూస్ కావాలి. ఒకటి రియాక్షన్ జరిగినప్పుడు వీక్ యాసిడ్ ప్రొడ్యూస్ కావాలి, కానీ ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రియాక్షన్ జరగదు NaOHతో. అట్నే బైకార్బోనేట్ NaHCO3, NaHCO3లో Na ప్లస్ HCO3 మైనస్. అంటే ఇక్కడ ఇది కూడా బేసే. అంటే RO మైనస్ Na ప్లస్ H2CO3. H2CO3 కూడా స్ట్రాంగ్ యాసిడ్ ఆల్కహాల్ కంటే. ఒక రియాక్షన్ జరిపినప్పుడు వీక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది, స్ట్రాంగ్ యాసిడ్ ప్రొడ్యూస్ కాదు. ఒక రియాక్షన్ జరిగినప్పుడు వీక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది, స్ట్రాంగ్ యాసిడ్ ప్రొడ్యూస్ కాదు. అందుకనే ఈ రియాక్షన్ కూడా జరగదు. NaHCO3 ఉండదు, దీంతో రియాక్షన్ ఉండదు. ఇప్పుడు ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల ఆల్కహాల్కి ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది. ఆల్కహాల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది. ఎట్లా చూద్దాం. ఆల్కహాల్ అంటే ROH కదా, ఆల్కహాల్ ROH, RO మైనస్ H ప్లస్. ఇది ఆల్కహాల్ రియాక్టెంట్, కార్బాక్సిలిక్ యాసిడ్ RCOOH. ఆల్కహాల్కి ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది. ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో H ప్లస్ ప్రొడ్యూస్ అయింది, H ప్లస్ O బాండ్ H ప్లస్, ఇక్కడి నుంచి OH పోయింది, ఇక్కడి నుంచి H. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో H2O బయటికి పోయి
ఆర్సిఓఆర్ ఎస్టర్ ఫామ్ అయింది. ఎస్టర్స్ ఫామ్ అయితే ఆర్సిఓఆర్ ఎస్టర్స్. ఇక్కడి నుంచి హెచ్ పోయిద్ది, ఇక్కడి నుంచి ఓహెచ్, H2O బయటికి వెళ్ళిపోయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. ఆల్కహాల్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, O బాండ్ H, ఇక్కడి నుంచి OH బయటికి వెళ్ళిపోయింది, ఎస్టర్స్ ఫామ్ అయితే. రైఫ్ అండ్ ఫ్రూట్ స్మెల్, ఇవి బాగా పండినటువంటి స్మెల్ ఉంటాయి. బాగా పండినటువంటి పండ్లు ఎట్లుంటాయో ఆ స్మెల్ ఉంటాయి. అయితే దీని మెకానిజం, ఎస్టరిఫికేషన్ మెకానిజం టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. మెకానిజం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెకానిజం ఎస్టరిఫికేషన్ మెకానిజం టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఆర్సి ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అయింది. ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది కార్బాక్సిలిక్ యాసిడ్. ఏ మీడియంలో సార్? ఎసిడిక్ మీడియంలో. ఏ మీడియంలో అంటే ఎసిడిక్ మీడియంలో కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అయింది. ఫస్ట్ ఎసిడిక్ మీడియం H+. ఎసిడిక్ మీడియంలోనే రియాక్షన్ జరిగింది. H+ ఇక్కడ క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. ఇది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది, రియాక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ట్రిక్స్ అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ చదవాలి నాన్న. ఇక్కడ ఖచ్చితంగా ట్రిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియేజెంట్స్ అన్ని కనీసం ఈ వీడియో చూస్తే సెకండ్ ఇయర్ కవర్ అయింది. సెకండ్ ఇయర్ మీద 5-6 క్వశ్చన్లు వస్తున్నాయి. PYQ చేసుకుంటే సరిపోయింది. లేకపోతే కష్టంగా ఉంటుంది నాన్న. అన్ని రియేజెంట్స్ ఏమొస్తాయో తెలియదు కదా మనకి. ఇప్పుడు ఎస్టరిఫికేషన్, రైఫ్ అండ్ ఫ్రూట్ స్మెల్. ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది. ఎసిడిక్ మీడియంలో ఏమైందంటే ఇక్కడ ఆక్సిజన్ పైన లోన్ పెయిర్స్ ఉంటాయి. లోన్ పెయిర్స్, ఈ లోన్ పెయిర్స్ దీనికి డొనేట్ చేస్తాయి. అప్పుడు RCOH దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఆక్సిజన్కి, లోన్ పెయిర్ని ఇవ్వడం వల్ల. OH నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ నెక్స్ట్ జరిగేది ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అయింది. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో లోన్ పెయిర్ ఇట్ షిఫ్ట్ అవుతాయి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయింది. ఎస్టరిఫికేషన్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్కి ఎస్టర్కి మధ్య రియాక్షన్. గుడ్ ఈవినింగ్ నాన్న అందరికీ. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికల్లా పై బాండ్, ఇగో ఇక్కడ పై బాండ్ ఇట్ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయ్యి ఈ లోన్ పెయిర్ ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ H+ యాడ్ అయింది. ఇగో RC డబల్ బాండ్ O, ఆక్సిజన్కి ప్లస్ వచ్చింది. ఈ పై బాండ్ ఇట్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు కార్బన్కి ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఈ లోన్ పెయిర్ ఇక్కడ యాడ్ అయింది. అంటే RCOH ఇది షిఫ్ట్ అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జే వస్తుందండి. OR ఇక్కడ OH ఉంది, OR ఇటు R రాస్తే ఇటు H, R' తీసుకుందాం. ఆల్కహాల్ని R' తీసుకుందాం. ఇప్పుడు ఆక్సిజన్కి ఏ ఛార్జ్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఎసైల్ గ్రూప్ యాడ్ కావడం అనేది ఇక్కడ ఎస్టరిఫికేషన్లో. సరే ఇప్పుడు దాని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడదాం. ఆక్సిజన్కి ప్లస్ వస్తుంది ఇక్కడ లోన్ పెయిర్ ఇవ్వడం వల్ల ఆక్సిజన్కి ప్లస్ వస్తుంది. అప్పుడు ఆక్సిజన్కి ప్లస్ వస్తుంది లోన్ పెయిర్ ఇవ్వడం వల్ల. దాని తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు H+ బయటికి పోవాలిగా, యాడ్ చేసింది H+ బయటికి పోయింది. దాంతోపాటు H2O రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఫామ్ అయ్యేది -H2O, -H+ బయటికి వెళ్ళిపోయి క్యాటలిస్ట్ బయటికి వెళ్ళిపోయి RCOOR ఎస్టర్స్ ఫామ్ అయితే. రెండు కీలకమైన పాయింట్లు ఏం తెలుసా ఇక్కడ? రెండు కీలకమైనటువంటి పాయింట్లు. రేట్ ఆఫ్ ఎస్టరిఫికేషన్, రేట్ ఆఫ్
esterification towards carboxylic acids, towards carboxylic acid, rate of esterification towards carboxylic acid. Rate of esterification towards carboxylic acid ఏంటంటే directly proportional to rate of esterification towards carboxylic acid directly proportional to కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. 𝐶∬O. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉండాలి. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ ఛార్జ్ ఉండాలంటే దానికి ఏం ఉండాలంటే డైరెక్ట్లీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. అంటే -M ఆర్ -I ఇవి ఉన్నప్పుడు కార్బన్ మీద కార్బాక్సిలిక్ యాసిడ్లో ఇక్కడ దీనికి పాజిటివ్ ఛార్జ్ రావాలి బాగా. అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ బాగుండాలి. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ బాగున్నప్పుడు నీకు బాగా కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అయితే రేట్ ఆఫ్ ఎస్టరిఫికేషన్ టువర్డ్స్ ఆల్కహాల్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు కార్బన్ మీద ప్లస్ వస్తుంది. కార్బాక్సిలిక్ యాసిడ్ పరంగా రేట్ ఆఫ్ ఎస్టరిఫికేషన్ అనేది కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. రేట్ ఆఫ్ ఎస్టరిఫికేషన్ టువర్డ్స్ ఆల్కహాల్ అయితే స్టీరిక్ ఎండరెన్స్ అంటే చిన్న చిన్న ఆల్కహాల్స్లో బాగా జరిగింది. చిన్న ఆల్కహాల్స్లో రేట్ ఆఫ్ ఎస్టరిఫికేషన్ టువర్డ్స్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్లో స్టీరిక్ ఎండరెన్స్ తక్కువ ఉండేటి ప్రైమరీ ఆల్కహాల్ ఇవి వీటిలో బాగా జరిగింది. వీటిలో ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్. ఇది ఎస్టరిఫికేషన్ గురించి. ఆల్కహాల్లో ఇవి చదువుతాలి ఎందుకంటే నేను మిగిలింది మొత్తం కవర్ చేశా. నెక్స్ట్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఇది అయిపోయింది. ఎన్ని అయిపోయినాయి? 50 అయిపోయినాయి. మొత్తం 50 రియేజెంట్స్ వచ్చినాయి ఆల్కహాల్కి. ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్. పిల్లలు ఏం చేస్తారమ్మా, ఇగో కెమికల్ బాండింగ్ అని పెడితే ఉంటారు నాన్న. కెమికల్ బాండింగ్ చూడండి అని మళ్ళీ కెమికల్ బాండింగ్ చేస్తే వస్తారు, క్లాసిఫికేషన్ చెప్తే వస్తారు. మరి వాటి వల్ల రాదుగా నీకు. మొత్తం కలిపి ఒక 30 మార్క్స్ ఏం వస్తాయి. నువ్వు ఆర్గానిక్ చేయాలి. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఇది నాకు ఒక 1 వీక్లో ఆర్గానిక్ అయిపోయింది. 1 వీక్లో ఇవాళ 10th అంటే ఒక జస్ట్ 20 లోపు ఆర్గానిక్ అయిపోయింది. మరి 20 తర్వాత ఒక 20 days ఫిజికలే చేస్తాను నేను. అటామిక్ స్ట్రక్చర్ 5 to 6 hours, కెమికల్ ఈక్విలిబ్రియం 5 to 6 hours, 1 shots ఉన్నాయి అవి. థర్మోడైనమిక్స్ 5 to 6 hours. ఖచ్చితంగా ఒక 1 వీక్లో 4 వీడియోస్ పడతాయి అవి ఫిజికల్ కెమిస్ట్రీ. సిలబస్ అయిపోయింది. పిల్లలు ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈజీయే 100 సార్లు చదువుతారు. నేను కెమికల్ బాండింగ్ పెట్టి ఫుల్ చూస్తారు, మళ్ళా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ పెట్టి మళ్ళీ చూస్తారు. ఈ పాయింట్కి వచ్చేసరికల్లా ఏవైతే అవసరమో వాటిని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో మరి ఎట్లా సాధ్యమైందో నాకేం అర్థం కావట్లేదు. ఓకే, వెల్కమ్ టు 50 అయిపోయినాయి. ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్, ఆల్కహాల్, ఫినోల్, ఈథర్ వరకు 50 వచ్చినాయి. ఇంకొక 50 వస్తాయి. దాంతో సెకండ్ ఇయర్ ఆర్గానిక్ అయిపోయింది. ఎస్ నానా, ఎస్ చెప్తా ఖచ్చితంగా. ఇంకేమని చెప్పండి, మీకు డౌట్ ఉన్నాయి.
ఎస్ బత్ని, అయితే ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఏంటి సార్ అంటే వెల్కమ్ టు ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. వెల్కమ్ టు ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. 51 రియేజెంట్, 51 ఏందో చూద్దాం. ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. ఆల్కీన్కి ఆల్కీన్ అనేది రియాక్టెంట్, రియేజెంట్ ఇక్కడ O3CCl4 Zn O3CCl4 Zn plus H2O or O3CCl4 dimethyl sulfide. ఏంటి సార్ ఇది రియేజెంట్, ఇది రియేజెంట్ రెడక్టివ్ ఓజోనాలిసిస్. రియాక్టెంట్ రియేజెంట్. దీనివల్ల ప్రొడక్ట్ కార్బోనైల్ కాంపౌండ్స్ వస్తాయి. అంటే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, కార్బోనైల్ కాంపౌండ్స్ దట్ మీన్స్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ వస్తాయి. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఫామ్ అవుతాయి. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ దీనివల్ల కార్బోనైల్ కాంపౌండ్స్. వెల్కమ్ టు ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఆల్కీన్ రియాక్టెంట్, ఆల్కీన్ అనేటువంటిది రియాక్టెంట్, ఇది రియేజెంట్. దీనివల్ల కార్బోనైల్ కాంపౌండ్. ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇక్కడ హింట్ ఏం జరిగిద్ది సార్, ఏం జరిగిద్దంటే C≡O బ్రేక్ అయింది. C≡O అంటే కార్బన్ ఆక్సిజన్ ఉంటుంది కదా, సారీ కార్బన్ డబల్ బాండ్ ఉంది కదా, ఇది బ్రేక్ అయింది. కార్బన్ మధ్య డబల్ బాండ్ బ్రేక్ అయ్యి ఆక్సిజన్ యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇక్కడ చూద్దాం. ఇది నా దగ్గర ఆల్కీన్ ఉంది, CH3 హైడ్రోజన్ C డబల్ బాండ్, ఇక ఇక్కడ డబల్ బాండ్ ప్రజెంట్ అయ్యింది. డబల్ బాండ్ CH3 ఇది ఉంది. దీనికి O3CCl4 జింక్ రెడక్టివ్ ఓజోనాలిసిస్. ఇది రెడక్టివ్ ఓజోనాలిసిస్. దీనివల్ల ఫట్ డబల్ బాండ్ బ్రేక్ అయింది. డబల్ బాండ్ బ్రేక్ అయ్యి ఆక్సిజన్. చాలా సింపుల్. CH3 C డబల్ బాండ్ OH ఆల్డిహైడ్, ఇది ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఆల్డిహైడ్ ప్లస్ CH3 C డబల్ బాండ్ O CH3 ఇది కీటోన్. అంటే కార్బోనైల్ కాంపౌండ్స్ వస్తాయి, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ట్రై చేయండి. మీరు చేస్తారా? దీన్ని ట్రై చేయండి. దీనికి O3CCl4 యాడ్ చేస్తే ఏమవుతుంది? దీనికి ఏమైందో రాయండి. దీనికి బెంజిన్కి యాడ్ చేస్తే దీనికి నేను చెప్తా ఏమైంది సార్ అంటే డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి ఆక్సిజన్, డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి ఆక్సిజన్, డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి ఆక్సిజన్. అంటే ఈడ CHO ఉంది, CHO అంటే CHO
ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, CHO బాండ్ CHO అంటే గ్లైఆక్సాల్ ఫామ్ అయింది. గ్లైఆక్సాల్ ఫామ్ అవుతుంది. గ్లైఆక్సాల్ ఫామ్ అయింది. ఇది 51. నెక్స్ట్ 52 రియేజెంట్. 52 నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను తీసుకునేటువంటిది ఆల్కైన్ తీసుకుంటాను. నేను తీసుకునేటువంటిది రియాక్టెంట్ ఆల్కైన్ రియాక్టెంట్. ఇక్కడ రియేజెంట్ వచ్చేసి HgSO4 ఆర్ H2SO4 అంటే HgSO4 H2SO4 అంటే Hg+2 H+. దీనివల్ల ఏం జరిగిద్దంటే దీనివల్ల ఇది రియేజెంట్, ఈ రియేజెంట్ వల్ల హైడ్రాలసిస్ జరిగింది. ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ కార్బోనైల్ కాంపౌండ్స్. దట్ మీన్స్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ వస్తాయి. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఫామ్ అయితే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఫామ్ అయితే ఇక్కడ జరిగేటువంటిది హింట్ రియాక్టెంట్, రియేజెంట్, ప్రొడక్ట్. ఇది ప్రొడక్ట్ మనకు కావాల్సింది అదే. ఇక్కడ అదే, ఇక్కడ కూడా వచ్చేది ప్రొడక్ట్. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నేను ఇచ్చే హింట్ ఏంటంటే వాటర్గా అక్కడ హైడ్రాలసిస్ అంటే వాటర్ కదా, H2Oలో H+, OH-. ఇక్కడ OH- is added more stable carbocation without rearrangement. తర్వాత followed by tautomerism. ఫైనల్ ప్రోడక్ట్ అది. ఆల్కైన్ అంటే చూద్దాం సార్. ఆల్కైన్ అంటే ఏంటి సార్? HC≡CH. దీనికి Hg+2 H+. ఇక్కడ H2O అంటే H2 వస్తుంది. అంటే దీంట్లో H+ అండ్ OH-. OH- మోర్ స్టేబుల్, పై బాండ్ బ్రేక్ అయ్యింది, ఎక్కడన్నా ఒక్కడ యాడ్ అయింది. సేమ్ ఏదైనా మోర్ స్టేబులే. అంటే HCOH ఇక్కడ యాడ్ అయింది, డబల్ బాండ్ CH2. OH- ఈజ్ మోర్ స్టేబుల్ కార్బోకేటైన్ వితౌట్ దీన్ని ప్యారలల్గా రాస్తుంది చూడుగా. ఇక్కడ మీరే చెప్పాలి తెలియకల్లో అయితే ఎంతమంది ఉర్రో. అసలు భయపడి అసలు ఆర్గానిక్ అంటేనే గడగడ వణికేస్తారు. వదిలేయడమే ఇక మనం. CH3 ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇప్పుడు దీంట్లో మోర్ స్టేబుల్ కార్బోకేటైన్. దీనికి Hg+2 H+ ఉంది, మోర్ స్టేబుల్ కార్బోకేటైన్. ఈడ +M గ్రూప్ ఉంది, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇది -M గ్రూప్ ఉంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. దీనివల్ల -M గ్రూప్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఇది డొనేటింగ్ గ్రూప్. విత్డ్రాయింగ్ అండ్ డొనేటింగ్ గ్రూప్ ఉంది. దీన్ని డొనేటింగ్ గ్రూప్, విత్డ్రాయింగ్ గ్రూప్. దీనివల్ల మోర్ స్టేబుల్ కార్బోకేటైన్ ఇదే అయింది. అక్కడ OH యాడ్ అయింది. H3C OH డబల్ బాండ్ CH. ఇక్కడ ఫస్ట్ అయితే ఇది వస్తుంది. మోర్ స్టేబుల్ కార్బోకేటైన్ ఇదే అండి. ఎందుకని అంటే ఇక్కడ +M వల్ల కార్బోకేటైన్ మోర్ స్టేబుల్ అయింది.
దాని తర్వాత టాటోమెరిజం జరిగింది. టాటోమెరిజం అంటే షిఫ్టింగ్ ఆఫ్ హైడ్రోజన్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ టు లెస్ ఎలక్ట్రోనెగటివ్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ నుంచి లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి హైడ్రోజన్ షిఫ్ట్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి హైడ్రోజన్ షిఫ్ట్ అయింది. ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయింది. మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ నుంచి లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి హైడ్రోజన్ షిఫ్ట్ అయితే ఇది అంటే ఇట్లా వస్తుంది. ఇది ఏమొస్తుంది, CH3 అయింది. ఇది హైడ్రోజన్ షిఫ్ట్ అయితే C≡OH ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఏంటిది ఇక్కడ జరిగింది, టాటోమెరిజం అంటే ఏంటి సార్, షిఫ్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్, టాటోమెరిజం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ టాటోమెరిజం జరిగింది. మోర్ ఎలక్ట్రోనెగటివ్ టు లెస్ ఎలక్ట్రోనెగటివ్ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయింది. మోర్ ఎలక్ట్రోనెగటివ్ నుంచి లెస్ ఎలక్ట్రోనెగటివ్ టాటోమెరిజం జరిగి H3C, ఇక్కడ టాటోమెరిజం జరిగిన తర్వాత C≡O CH2 NO2 ఇక్కడ టాటోమెరిజం జరిగి టాటోమెరిజం షిఫ్టింగ్ ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ షిఫ్ట్ అయింది. కీటోన్ ఇది ఇక్కడ ఫామ్ అయింది. కీటోన్ ఫామ్ అయింది. టాటోమెరిజం మీన్స్ షిఫ్టింగ్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, ఇక్కడ 52 ఆల్కైన్కి HgSO4 H2SO4 రియేజెంట్ కలిపినప్పుడు కార్బోనైల్ కాంపౌండ్స్ ఫామ్ అయితే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. నెక్స్ట్ 53 వచ్చేసరికి యాసిడ్ క్లోరైడ్కి ఇది వెరీ ఫేమస్. యాసిడ్ క్లోరైడ్ రియాక్టెంట్, ఇది యాసిడ్ క్లోరైడ్ రియాక్టెంట్. H2 పెల్లాడియం BaSO4 ఇది రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది రియేజెంట్ లిన్లార్స్ క్యాటలిస్ట్. ఇది లిన్లార్స్ క్యాటలిస్ట్. దీనివల్ల ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే డైరెక్ట్గా ఆల్డిహైడ్సే వస్తాయి. ఇక్కడ డైరెక్ట్గా ఆల్డిహైడే వస్తుంది ఇక్కడ యాసిడ్ క్లోరైడ్ నుంచి. ఇది రియాక్టెంట్, రియేజెంట్, ప్రోడక్ట్. ఇది వెరీ ఫేమస్ రియాక్షన్. ఎవరైనా చెప్తారా? వెరీ ఫేమస్ రియాక్షన్ ఇది రోజెన్మండ్ రిడక్షన్. వెరీ ఫేమస్ రియాక్షన్. రోజెన్మండ్ రిడక్షన్ యాసిడ్ క్లోరైడ్ R(C)≡OCl, దీనికి H2 పెల్లాడియం BaSO4 కలిపితే రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది రిడ్యూసింగ్ ఏజెంట్. దీనివల్ల ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిండు. దీనివల్ల ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ కలపబడతాయి. అంటే RCHO ఆల్డిహైడ్ ఫామ్ అయింది. యాసిడ్ క్లోరైడ్ ఇది H2 పెల్లాడియం BaSO4 రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది రోజన్మన్ రిడక్షన్. వెరీ గుడ్. రోజన్మన్ రిడక్షన్ హైడ్రోజన్ HCl బయటికి వెళ్ళిపోయింది. ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. వెరీ బెటర్ రియేజెంట్ టు ప్రొడ్యూస్ ఆల్డిహైడ్స్. వెరీ ఫేమస్. అండ్ 54కి వచ్చేసరికల్లా సైనైడ్ రియాక్టెంట్
దీనికి SnCl టు HCl, SnCl టు HCl. తర్వాత స్టీమ్, ఇది రియేజెంట్, ఇది రియేజెంట్. దీనివల్ల ఫామ్ అయ్యేది ఏంటంటే ప్రొడక్ట్, దీనివల్ల ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఆల్డిహైడ్, దీనివల్ల ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఆల్డిహైడ్, దీనివల్ల ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఆల్డిహైడ్. అంటే సయనైడ్ ఉంది కదా, ఇది వెరీ ఫేమస్ రియాక్షన్, ఎవరికైనా గుర్తుందో లేదో, స్టిఫెన్సన్ రిడక్షన్. స్టిఫెన్సన్ రిడక్షన్, స్టిఫెన్సన్ రిడక్షన్. ఎప్పుడైతే సైనైడ్ ఉంటుందో SnCl టు HCl రెడ్యూసింగ్ ఏజెంట్, ఇది SnCl టు HCl రెడ్యూసింగ్ ఏజెంట్. ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాము అది రెడ్యూసింగ్ ఏజెంట్, ఇది రెడ్యూసింగ్ ఏజెంట్. దీనివల్ల ఏమైందంటే సైనైడ్ కాస్త ఆల్డిహైడ్గా కన్వర్ట్ అయింది. దీనివల్ల సైనైడ్ కాస్త ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇంటర్మీడియట్ వచ్చేసి ఇమీన్, CH డబల్ బాండ్ NH. దీంట్లో ఇంటర్మీడియట్ ఇమీన్, ఇది రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది సైనైడ్ కాస్త ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. స్టిఫెన్సన్ రిడక్షన్, వెరీ ఫేమస్ రియాక్షన్. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా ఇవైతే చదివితే దాని తర్వాత PYQ సెషన్ పెట్టుకుందాం. వింటుర్రా పిల్లలు, ఉండరా దీంట్లో? ఇక్కడనే ఉన్నా. స్టానస్ క్లోరైడ్ SnCl, వెరీ గుడ్. 55. వ్యాకర్స్ ప్రాసెస్, రవిపాటి అప్పారావు, ఇంతకుముందు కూడా అడిగావు, ఆల్కీన్లో వస్తుంది. డౌట్ చెప్తున్నానా? వెరీ గుడ్, రాస్తుర్రా, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని జాగ్రత్తగా మీరు ఎవరైతే పాపం పిల్లలు డ్రాపర్స్ పిల్లలు ఉండరు, ఇంకా వేరే పిల్లలు ఉండరు, అందరు ఉండరు, ఎంఐన్స్ వరకు ఎవరైతే జాగ్రత్త నేర్చుకుంటారో సెకండ్ ఇయర్ ఆర్గానిక్ పోతే దరిద్రం పోయినట్టు. ఆ ఫస్ట్ ఇయర్ ఆల్కీన్ ఒకటే చదువుకో, GOC, ఐసోమెరిజం, IUPAC, సిట్రైట్ అవుతావు. సెకండ్ ఇయర్ ఆర్గానిక్ రియేజెంట్స్ మీకు గ్రిప్ వచ్చిందంటే దగ్గర ఒక 100 ఉంటాయి. ఫిజికల్కి నాకు వదిలిపెట్టండి, నేను ఇయర్ మొత్తం మీకు అందియకపోతే అడగండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే మనం కంప్లీట్గా మీకు అందిస్తాం. కానీ వీటి అయినంత దాంట్లో ఎంత పర్ఫెక్ట్ చేయగలుగుతున్నాం. ఈరోజు మనం క్లాస్ పెట్టుకున్నాం అంటే టైంపాస్కో లేకపోతే ఇంకేదో కాదు. నేను సెకండ్ ఇయర్ మొత్తం అయిపోవాలి ఆర్గానిక్ అనే ఉద్దేశంతో వచ్చిన. పిల్లలు భయపడిపోతారు అసలు. చేద్దాం. మీరు చీట్ కోడ్స్ ఏముంటాయి నాన్న, చీట్ కోడ్స్ కెమిస్ట్రీకి ఏముండవు, ఇక చీకట్లో రాయడమే చీట్ కోడ్స్ అంటే. 55. దీంట్లో ఒకసారి సైనైడ్ రియాక్టెంట్, ఈ సైనైడ్ రియాక్టెంట్ని DIBAL-H డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్, DIBAL-H. సైనైడ్ ఆర్ ఎస్టర్ ఏదైనా తీసుకోవచ్చు, సైనైడ్ ఆర్ ఎస్టర్ కూడా రియాక్టెంటే. సైనైడ్ ఆర్ ఎస్టర్ రియాక్టెంట్. DIBAL-Hలో డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్, ఇగో డైఐసోబ్యూటైల్, ఇగో దీని స్ట్రక్చర్ ఇది. ఎట్లా DIBAL-H అనే ఇస్తాడు. ఇది రియేజెంట్, ఇది రియాక్టెంట్, ఇది రియేజెంట్.
దీనివల్ల అయ్యేది ఏంది బాబు అంటే, దీనివల్ల అయ్యేది ఇది రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది రెడ్యూసింగ్ ఏజెంట్. దీనివల్ల జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే, సైనైడ్ కాస్త ఎస్టర్ కాస్త ఆల్డిహైడ్ కన్వర్ట్ అయింది. ఎస్టర్ కాస్త ఆల్డిహైడ్, దట్ మీన్స్ ప్రొడక్ట్. ఇది దట్ మీన్స్ ప్రొడక్ట్, ఆల్డిహైడ్ ప్రొడక్ట్గా కన్వర్ట్ అవుతుంది. అయితే ఎట్లా జరిగిద్ది అనేది ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే, దీంట్లోనేమో మెకానిజం నాట్ రిక్వైర్డ్, DIBAL-Hతో దాంతోపాటు స్టీమ్, వాటర్ వేపర్, హైడ్రాలసిస్ చేస్తాం సింగిల్గా డైరెక్ట్గా చెప్పుకుంటే. దీంట్లో సైనైడ్, మెకానిజం నాట్ రిక్వైర్డ్ వేసుకుంటూ పోతే అన్నిటికీ వేయచ్చు. ఇక్కడ అవసరమైన దానికి నేను చెప్తున్నా. ఇక్కడ ఆల్డిహైడ్గా కన్వర్ట్ అయింది. ఎస్టర్ కూడా అంతే. DIBAL-H ప్రజెన్స్లో ఎస్టర్ కూడా ఈ బాండ్ బ్రేక్ అయ్యి HH ఎస్టరు ఆల్డిహైడ్ అండ్ ఆల్కహాల్గా కన్వర్ట్ అయ్యింది. ఆల్డిహైడ్ ఎస్టర్ కూడా, ఎస్టరు DIBAL-H రిడ్యూసింగ్ ఏజెంట్, దానివల్ల సైనైడ్ ఆల్డిహైడ్గా కన్వర్ట్ అయింది. ఆ ఎస్టర్ కూడా ఆల్డిహైడ్ కన్వర్ట్ అయింది. ఎస్టర్ కూడా ఆల్డిహైడ్ అండ్ ఆల్కహాల్ కన్వర్ట్ అయింది. రిడ్యూసింగ్ ఏజెంట్, దట్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్, రిడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ 56 వచ్చేసరికల్లా 56 మిథైల్ బెంజీన్. ఇది రియాక్టెంట్. మిథైల్ బెంజీన్ రియాక్టెంట్. దీనికి రియేజెంట్ CrO2Cl2, క్రోమైల్ క్లోరైడ్ ఇన్ CS2, కార్బన్ డైసల్ఫైడ్. క్రోమైల్ క్లోరైడ్ ఇన్ CS2 ఇది కానీ, ఆర్ లేకపోతే CrO3 CH3 C double bond O CH3 CrO3 ఎసిటిక్ ఎనహైడ్రేట్. దీనివల్ల క్రోమియం ఇక్కడ +6 స్టేట్లో ఉంటుంది. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే ఒకటి ఏదైనా సరే, క్రోమియం యొక్క హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ +6, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది మిథైల్ బెంజిన్ ఆర్ టోలిన్, మిథైల్ బెంజిన్ ఆర్ టోలిన్. ఆర్ లేకపోతే Cl2 aqueous KOH, Cl2 sunlight, first Cl2 sunlight, Cl2H ను followed by aqueous KOH. దీనివల్ల ఆక్సిడేషన్ జరిగింది. మిథైల్ బెంజిన్, దానివల్ల వచ్చే ప్రోడక్ట్ వెరీ ఫేమస్, బెంజాల్డిహైడ్. ఇది ప్రోడక్ట్. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, రియేజెంట్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇవి రియేజెంట్స్ వచ్చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. రియేజెంట్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చాలామంది చెప్తారు ఆన్సరు. ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ పాయింట్, కెమిస్ట్రీ చదవకపోతే నీకు NIT రావడం అనేది అంటే అసాధ్యం. అది ఫస్ట్ నేను చెప్పడం కాదు, ఎవరినైనా పెద్దోళ్ళని అడిగి చెప్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈజీయే 4-5 చాప్టర్లు చదివితే ఎన్ని రోజులు అవి చదువుకొనే ఉంటారు అనేది బట్టిది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అనేది సీరియస్గా లేకపోతే ఇబ్బంది అయింది, లైఫ్లో కెరీర్కి ఇబ్బంది అయింది.
సార్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్లీజ్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్రెడీ మార్నింగ్ సెషన్లో చేశానా? గ్రిగ్నార్డ్ రియేజెంట్ మార్నింగ్ సెషన్లో ఆల్రెడీ చేశా. ఓకే, ఇక్కడ ఇది మిథైల్ బెంజీన్, methyl benzene or toluene, methyl benzene or toluene. ఇక్కడికి వచ్చేసరికల్లా మిథైల్ బెంజిన్ ఆర్ టోలిన్ CrO2 Cl2 in CS2 దీంట్లో ఏమైందంటే డైరెక్ట్గా ఆల్డిహైడ్గా కన్వర్ట్ అయింది. ఇది ఆల్డిహైడ్. ఇక్కడ కూడా అంతే, CrO3 ఎసిటిక్ ఎన్హైడ్రేట్, CH3CO twice O ఎసిటిక్ ఎన్హైడ్రేట్. ఇక్కడ బెంజాల్డిహైడ్గా కన్వర్ట్ అయింది. ఇది వెరీ ఫేమస్ రియాక్షన్. ఇది ఆక్సిడేషన్. ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. ఈడ జరిగేటువంటిది ఆక్సిడేషన్ జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రోమియం కాంప్లెక్స్ ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్. ఇక ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసి CHOCROH Cl2 twice క్రోమియం కాంప్లెక్స్. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగింది. ఇది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రోమియం కాంప్లెక్స్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రోమియం కాంప్లెక్స్ CrO3 ఎసిటిక్ ఎన్హైడ్రేట్. ఇక్కడ దీని ద్వారా కూడా బెంజాల్డిహైడ్ వస్తుంది. ఇది మాత్రమే ఈటాడ్ రియాక్షన్. ఇగో ఇది ఇక్కడ ఇది మాత్రమే ఈటాడ్ రియాక్షన్. ఇదే ఈటాడ్ రియాక్షన్ బెంజాల్డిహైడ్. ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసి CHOCOCH3 twice. ఇది CH3 C డబల్ బాండ్ O ఎసిటిక్ ఎన్హైడ్రైడ్లో CH3COH బయటికి పోతే OCH3 OCOCH3 twice. అది ఇంటర్మీడియట్. ఫాలో అవుతుర్రా? ఇగో ఇక్కడ OCROH CHOCROH Cl2 twice క్రోమియం కాంప్లెక్స్. OCROH Cl2 twice ఇటాడ్ రియాక్షన్లో ఇది CHOOCOCH3 twice క్రోమియం కాంప్లెక్స్. ఇక్కడ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రోమియం కాంప్లెక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది చెప్పండి నాన్న. సార్ రిప్లై ఏం నాన్న సూర్య, నువ్వు అడిగే క్వశ్చన్ ఏందో చెప్తే నేను రిప్లై ఇస్తా. ఇప్పుడు దీనికి Cl2 ఆక్వస్ KOHలో ఫస్ట్ -2HCl బయటికి పోయింది. 2 moles ఆఫ్ దీన్ని 2Cl2తో రియాక్షన్ జరిపితే Cl2H ఫాలోడ్ బై ఆక్వస్ KOH. ఇక్కడ Cl2తో రియాక్షన్ జరిపితే ఫస్ట్ 2Cl2తో రియాక్షన్ జరిపితే -2HCl బయటికి వెళ్ళిపోయి ఇగో CHCl ఫామ్ అయింది. బెంజాల్ క్లోరైడ్ ఫామ్ అయింది. ఇది ఇంటర్మీడియట్. 2 HCl బయటికి పోతాయి. 2 HCl బయటికి పోయి ఓకే కిరణ్ సార్ రమ్మంటారా? నన్ను ఏమన్నా అంటారా లేకపోతే అది రెడీ? సార్ నవే చపాతీ రెడీ, తోటకూర పప్పు. ఓ సూపర్. 5 minutes బ్రేక్ ఇవ్వమంటారా సార్? ఇంటర్మీడియట్ ట్రిక్ ఏం లేదు, ఇది గుర్తుపెప్ప. ఇది అసలు ఎగ్జామ్లో పక్కా క్వశ్చన్ వస్తుంది.
ఓకే ఓకే ఈడ బెంజాల్ క్లోరైడ్ ఇది బెంజాల్ క్లోరైడ్ ఆక్వస్ KOHతో 2 Cl పోయి 2 OHలు వస్తాయి. ఆక్వస్ ఇది ఇంటర్మీడియట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అసలు ఇది భయంకరమైన ఇంపార్టెంట్. ఇది ఇంటర్మీడియట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆక్వస్ KOHలో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ 2 Cl/2 OHలు వస్తాయి. 2 Cl/2 OHలు వస్తాయి. H2O బయటికి వెళ్ళిపోయి ఒకే కార్బన్పై OHలు ఉంటే అన్స్టేబుల్. ఒకే కార్బన్పై 2 OHలు ఉంటే అన్స్టేబుల్. H2O బయటికి వెళ్ళిపోయి బెంజాల్డిహైడ్ ఫామ్ CHO బెంజాల్డిహైడ్ ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 2 minutes మీకు ఓకే 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 అమ్మ ఓకే చేద్దాం నాన్న చేద్దాం. మీరు సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. పిల్లల సపోర్ట్ ఉంటే ఏది అయినా సాధించవచ్చు. మాకు ఇబ్బంది. ఇది ఇంటర్మీడియట్. ఇక్కడ 2 HCl 2 HCl/CHCl ఆక్వస్ KOH H2O బయటికి వెళ్ళిపోయి బెంజాల్డిహైడ్ ఫామ్ అయింది. ఓకే నెక్స్ట్ దాని తర్వాత ఎంతవరకు అయింది? ఇది 56 మిథైల్ బెంజిన్ అయిపోయింది. 57 వచ్చేసి ఏం చేద్దాం అంటే ఇక్కడ బెంజిన్ వెరీ గుడ్ చాలా ఇంపార్టెంట్. ఇది బెంజిన్ రియాక్టెంట్ దానికి రియేజెంట్ CO+HCl రియాక్టెంట్. ఇక్కడ ఫామ్ అయ్యేటువంటిది బెంజాల్డిహైడ్. ఇది రియాక్టెంట్ రియేజెంట్. ఇది కలిపితే ఏం ఫామ్ అయింది? బెంజాల్డిహైడ్. వెరీ ఫేమస్. ఎవరికైనా గుర్తుందో లేదో గట్టర్మ్యాన్-కోచ్ రియాక్షన్. ఇది గట్టర్మ్యాన్-కోచ్ రియాక్షన్. బెంజిన్ రియాక్టెంట్ రియేజెంట్. ఇది బెంజాల్డిహైడ్ ఫామ్ అయింది. వెరీ ఫేమస్. ఇక్కడ బెంజిన్ CO+HCl in presence of anhydrous AlCl3 catalyst. ఇక్కడ బెంజిన్ ఇక్కడ AlCl4- బయటికి పోతే ఇట్లుంటుంది. ఇంకా ఇక్కడ ఇది పాజిటివ్ ఛార్జ్. ఇది జనరల్గా దీంట్లో ఫామ్ అయ్యేటువంటిది AlCl4- మీకు అర్థం కావడం కోసం చెప్పా. AlCl4- బయటికి వెళ్ళిపోతే CHO బెంజాల్డిహైడ్ ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గట్టర్మ్యాన్-కోచ్ రియాక్షన్ 57 రియేజెంట్. ఇది గట్టర్మ్యాన్-కోచ్ రియాక్షన్. బెంజిన్ రియాక్టెంట్ COHCl ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎనహైడ్రస్ AlCl3 బెంజాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. 58 ఒక్కసారి 58 రియాక్టెంట్ వచ్చేసి డైఆల్కైల్ రియాక్టెంట్ డైఆల్కైల్ క్యాడ్మియం రియాక్టెంట్. ఇది రియాక్టెంట్ డైఆల్కైల్ క్యాడ్మియం. రియేజెంట్ వచ్చేసి యాసిడ్ క్లోరైడ్. RC డబల్ బాండ్
Cl యాసిడ్ క్లోరైడ్, రియేజెంట్ యాసిడ్ క్లోరైడ్. ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఎస్పెషల్లీ కీటోన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ కీటోన్స్ మనకి ఒకటే కాన్సెప్ట్, రియాక్టెంట్, రియేజెంట్, ప్రొడక్ట్. రియాక్టెంట్, రియేజెంట్, ప్రొడక్ట్ దాని మీద బేస్ చేసుకొని చెప్తున్నాం. డైఆల్కైల్ క్యాడ్మియం ఇంకో CdRr CD+2 డైఆల్కైల్ క్యాడ్మియం, క్యాడ్మియంకి +2 ఎందుకంటే జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ ఉంటుందిగా, ఇవన్నీ +2 స్టేట్లో ఉంటాయి. +2 ఆర్కి మైనస్, ఆర్కి మైనస్ ఆల్కైల్ గ్రూప్. ఇప్పుడు డైఆల్కైల్ క్యాడ్మియంలో యాసిడ్ క్లోరైడ్ యాడ్ చేస్తాను. RC≡OCl యాసిడ్ క్లోరైడ్. ఇది బయటికి వెళ్ళిపోయింది. ఈ Cl మైనస్ బయటికి వెళ్ళిపోతే కార్బన్కి ప్లస్ వస్తుంది కదా, ఈ R వచ్చి యాడ్ అయింది. ఈ R వచ్చి యాడ్ అయింది. RC≡O ఆర్ కీటోన్స్ ఫామ్ అవుతాయి. కీటోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C6H5 CH2 ఇక్కడ డైఆల్కైల్ క్యాడ్మియం తీసుకుంటాను. డైఆల్కైల్ క్యాడ్మియం CH2 C6H5 CH2 C6H5 డైఆల్కైల్ క్యాడ్మియం CD+2 డైఆల్కైల్ క్యాడ్మియం మైనస్ ఛార్జ్. దీనికి యాసిడ్ క్లోరైడ్ యాడ్ చేస్తాను. CH3 C≡OCl. ఇది +2 స్టేట్ కదా, ఇది మైనస్. ఇక్కడికి బ్రేక్ అయినా 2 minutes. డైఆల్కైల్ క్యాడ్మియం, దీంట్లో క్యాడ్మియం, జింక్, క్యాడ్మియం +2 కదా, యాసిడ్ క్లోరైడ్ Cl-. ఇది అంటే కార్బన్కి ప్లస్ వస్తుంది, న్యూక్లియోఫైల్. ఇది వచ్చి దీనికి యాడ్ అయింది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. CH3 C≡O CH2 C6H5 కీటోన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇది ప్రిపరేషన్ మెథడ్. ప్రిపరేషన్ మెథడ్లో ఇంకొక 2 ప్రిపరేషన్ మెథడ్స్ అయితే అయిపోతాయి. 2 minutes చెప్పేద్దాం, ఒక్క 2 minutesలో. తర్వాత జస్ట్ ఒక 2 minutes బ్రేక్ ఉంటుంది మీకు. 2 minutes బ్రేక్. 59 సయనైడ్ ఉంది నా దగ్గర. సయనైడ్ అనేటువంటి రియాక్టెంట్ ఉంది. సయనైడ్ అనే రియాక్టెంట్, దానికి గ్రిగ్నార్డ్ రియేజెంట్ RMgX రియేజెంట్ R-Mg+2 X- గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాడ్ చేస్తాను. ఇది రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాడ్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ కూడా కీటోన్స్. ఎట్లా సార్? ఎట్లా అంటే సైనైడ్ RC అని డైరెక్ట్ రాస్తున్నా. సింపుల్ ట్రిక్, RMgX ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈ R వచ్చి ఇక్కడ యాడ్ అయింది డైరెక్ట్గా. ఇందులో R వచ్చి R≡R'. ఫర్ ఎగ్జాంపుల్ ఇక CH3 డైరెక్ట్ C≡N H2O దీనికి ప్రొడక్ట్గా C2H5 గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఒక్కసారి చెక్ చేస్తే ఇది సైనైడ్కి ఎట్లాగో, సైనైడ్కి ఇక్కడ ఇది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఇక్కడ. కానీ నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగిటివ్. నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగిటివ్ ఆటం మైనస్ వస్తుంది, కార్బన్కి ప్లస్. గ్రిగ్నాల్లో దీనికి మైనసేగా ఉండేది. కార్బన్ నైట్రోజన్లో నైట్రోజన్కి మైనస్, ఎందుకంటే మోర్ ఎలక్ట్రోనెగిటివ్. పై బాండ్ షిఫ్ట్ అయింది, మోర్ ఎలక్ట్రోనెగిటివ్, కార్బన్కి పాజిటివ్. ఇది ఇక్కడికి వచ్చి యాడ్ అయింది. ఈ వీటిలో కార్బన్ నైట్రోజన్లో ఇది మోర్ ఎలక్ట్రోనెగిటివిటీ షిఫ్ట్ అయితే నెగిటివ్, కార్బన్కి పాజిటివ్ వస్తుంది. C2H5 వచ్చి ఇక్కడ యాడ్ అయింది. అంటే CH3 C≡O C2H5
Nitrogen is the more electronegative atom. Nitrogen is the more electronegative atom. Nitrogen is the more electronegative atom. Pi bond it shift అయితే నెగిటివ్, కార్బన్ కి పాజిటివ్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ లో R కి మైనస్. అండ్ 60 నా దగ్గర బెంజిన్ ఉంది. బెంజిన్ అనేది రియాక్టెంట్. బెంజిన్ అనేది రియాక్టెంట్. దానికి ఎసిటైల్ క్లోరైడ్ ఇన్ presence of anhydrous AlCl3 ఇది రియేజెంట్. వచ్చేది కీటోన్స్ వస్తాయి. ఇక వచ్చే కీటోన్స్ ఎట్లనో చూద్దాం. ఇక బెంజిన్ ఎసిటైల్ క్లోరైడ్ CH3 C double bond O Cl in presence of anhydrous AlCl3 అంటే AlCl4 మైనస్ బయటికి పోయింది. అంటే ఎసిటోఫినోన్ ఫామ్ అయింది. కీటోన్ ఇది ఎసిటోఫినోన్ AlCl4 మైనస్ బయటికి పోయింది. AlCl4 వింటుర్రా పిల్లలు? AlCl4 మైనస్ బయటికి పోయింది, వింటున్నారా? AlCl4 మైనస్ బయటికి పోయింది. H ప్లస్ పోయి C డబల్ బాండ్ ఓ CH3. AlCl4 మైనస్ బయటికి వెళ్ళిపోయింది. ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. బెంజిన్లో ఎలక్ట్రోఫైల్ H ప్లస్, దీంట్లో ఎలక్ట్రోఫైల్ C డబల్ బాండ్ ఓ CH3. ఇది ఎలక్ట్రోఫైల్. అయితే మీకు ఇది చేయండి, ఇది ఎగ్జామ్ మీరు చేయండి. బెంజిన్కి ఇది యాడ్ చేస్తాను. C డబల్ బాండ్ ఓ Cl in presence of anhydrous AlCl3. AlCl4 మైనస్ బయటికి పోయింది. AlCl4 మైనస్ బయటికి వెళ్ళిపోయింది. బెంజిన్లో ఎలక్ట్రోఫైల్ H ప్లస్, అంటే ఇక్కడ బెంజిన్లో ఎలక్ట్రోఫైల్ H ప్లస్ ఇక్కడ ఫామ్ అయ్యేది బెంజోఫినోన్ ఫామ్ అయ్యింది. బెంజోఫినోన్ AlCl4 మైనస్ బయటికి పోయింది. ఇక్కడ నుంచి H ప్లస్ పోయి బెంజోఫినోన్ ఫామ్ అయ్యింది. జస్ట్ 5 minutes, ఒక 5 minutes బ్రేక్. టీ తాగండి మీరు కూడా. 5 minutes బ్రేక్. హాయ్ చెప్తున్నా నేను, వినట్లేవు నువ్వు. జస్ట్ ఒక 5 minutes.
హలో, ఫాలో అవుతుర్రా క్లాస్ ఫాలో అవుతుర్రా సార్? 5 minutes అయింది, క్లాస్ స్టార్ట్ చేయండి. హాయ్ అమ్మ, జై ఆస్పిరెంట్, మాధవి, కృష్ణ, సత్య హాయ్. టీ బ్రేక్, ఎస్ ఎనఫ్ సరిపోతుందమ్మా. కొంచెం ఎనర్జెటిక్గా చెప్పాలనా? థ్యాంక్ యూ అమ్మా. హాయ్ సాయి, హాయ్ అమ్మా, హాయ్. ఇంకా ఎస్ ఎస్ సార్, ఎస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 5 minutes బ్రేక్ అయిపోయింది. ఒక్కసారి దీంట్లో ఒకసారి మనం చెక్ చేద్దాం. 61 కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ carbonyl compounds. Chemical properties of carbonyl compounds. Chemical properties of carbonyl compounds లో ఒక్కసారి చూద్దాం. చాప్టర్ సరిపోతాయి నాన్న ఇవి 100%. దాంట్లో ఫస్ట్ ఒక్కసారి చెక్ చేస్తే మనం ఇక్కడికి వచ్చేసరికల్లా కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ కార్బోనైల్ కాంపౌండ్కి జెడ్, ఇది ఫస్ట్ యాడ్ చేసేటువంటిది హైడ్రోజన్ సైనైడ్, HCl రాయాలే. రియాక్టెంట్ ఇది రియేజెంట్, H+Cn- రియాక్టెంట్, రియేజెంట్. వచ్చే ప్రోడక్ట్ ఏంటిదో మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటిది? కార్బోనైల్ కాంపౌండ్ అంటే C+O. ఇది దీనికి హైడ్రోజన్ సైనైడ్ యాడ్ చేస్తే కార్బన్ ఆక్సిజన్లో కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ 2.5, ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ 3.5. ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఇది ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఈ పై బాండ్ ఇటు షిఫ్ట్ అయితే నెగిటివ్ 2.5, 3.5. ఇది మైనస్ కార్బన్కి ప్లస్. ఇక ఇక్కడ ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయితే దీనికి నెగిటివ్, కార్బన్కి పాజిటివ్. ఇక్కడ దీనికి హైడ్రోజన్ వచ్చి దీనికి యాడ్ అయింది, Cn వచ్చి దీనికి యాడ్ అయింది. హైడ్రోజన్ వచ్చి దీనికి, Cn వచ్చి ఇక్కడ యాడ్ అయింది. అంటే వచ్చేటువంటిది ఏంటంటే OHCn. ఇక్కడ ఇది కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ 2.5, ఆక్సిజన్ది 3.5. ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. పై బాండ్ అనేటువంటిది ఇటు షిఫ్ట్ అవుతుంది. వెయిట్ ఎ మినిట్. సారీ ఫర్ దిస్. ఆడియో వీడియో క్లియర్ ఉందా అండి? ఆడియో వీడియో క్లియర్ ఉందా?
ఇక్కడ ఈ పై బాండ్ ఇటు షిఫ్ట్ అయితే నెగిటివ్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఇది. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఈ పై బాండ్ ఇటు మోర్ ఎలక్ట్రోనెగటివ్ సైడ్ పోతే ఆక్సిజన్కి నెగిటివ్, కార్బన్కి పాజిటివ్. ఈ హైడ్రోజన్ వచ్చి ఇక్కడ యాడ్ అయ్యింది ఆక్సిజన్కి, ఈ సిఎన్ ఇక్కడ కార్బన్కి యాడ్ అయ్యింది. వచ్చే ప్రోడక్ట్ ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఈ పై బాండ్ ఇటు షిఫ్ట్ అయ్యి నెగిటివ్, హైడ్రోజన్ వచ్చి ఇక్కడ యాడ్ అయ్యింది, సిఎన్ ఇక్కడ యాడ్ అయ్యింది. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఇది. ఎందుకంటే ఇక్కడ న్యూక్లియోఫైల్ వచ్చి కార్బన్కి యాడ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్కి వచ్చేసరికల్లా ఇక్కడికి వచ్చేసరికల్లా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టీరిక్ హిండరెన్స్. ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టీరిక్ హిండరెన్స్. ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టీరిక్ హిండరెన్స్. ఒక్కసారి చెక్ చేస్తే HC≡OH ఇది ఫార్మాల్డిహైడ్ ఇది. దాని తర్వాత ఇది C≡O CH3H ఎసిటాల్డిహైడ్. ఇది C≡O CH3 ఎసిటోన్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టీరిక్ హిండరెన్స్. ఎక్కడ స్టీరిక్ హిండరెన్స్ అంటే చిన్న చిన్న గ్రూప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ బాగా జరిగింది. చిన్న చిన్న గ్రూప్స్ ఎక్కడైతే ఉంటాయో హైడ్రోజన్, మిథైల్ హైడ్రోజన్, మిథైల్ ఎక్కడైతే చిన్న చిన్న గ్రూప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ బాగా జరిగింది. ఇక్కడ చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి న్యూక్లియోఫైల్ వచ్చి ఈజీగా యాడ్ కావచ్చు. స్టీరిక్ హిండరెన్స్ తక్కువ ఉండాలి. న్యూక్లియోఫైల్ ఈజీగా కార్బన్కి యాడ్ అయ్యింది, ఈజీగా యాడ్ అవుతుంది. ఇక్కడ స్టీరిక్ హిండరెన్స్ అది ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. 62 వచ్చేసి 62 కార్బోనైల్ కాంపౌండ్స్కి ఇది రియాక్టెంట్. దానికి NaHSO3 సోడియం హైడ్రోజన్ సల్ఫైడ్ ఇది రియేజెంట్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ H+ NaSO3 మైనస్ NaSO3 మైనస్. ఇది దీనికి వచ్చే ప్రోడక్ట్ ఏందని అడుగుతాడు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు. ప్రోడక్ట్ ఏంటిది? దానికి ఏం చేస్తామంటే కార్బోనైల్ కాంపౌండ్గా C≡O ఈడ పై బాండ్ ఇది షిఫ్ట్ అయితే నెగిటివ్ పాజిటివ్ NaHSO3 ఇక్కడ ఓకే. ఇక్కడికి వచ్చేసరికల్లా H+SO3 మైనస్ ఇక్కడికి ఒకసారి అదే నేను చెప్పేది. ఇక్కడ దీంట్లో డిసోషియేట్ అయ్యేది H+ NaSO3 మైనస్. ఇక్కడ మన కార్బోనైల్ కాంపౌండ్ ఉంది, ఇక్కడ OH SO3Na యాడ్ అవుతుంది. OH SO3Na కార్బోనైల్ కాంపౌండ్ రియాక్టెంట్, ఇది రియేజెంట్ H+ NaSO3 మైనస్. H+ వచ్చి ఇక్కడ ఆక్సిజన్కి యాడ్ అయ్యింది, SO3Na ఇక్కడ నీకు కార్బన్కి యాడ్ అయ్యింది. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఇది ఏంటి సార్ అంటే ఇది C≡O పై బాండ్ ఇటు షిఫ్ట్ అయితే నెగిటివ్ పాజిటివ్, హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయ్యింది, CN ఇక్కడ యాడ్ అయ్యింది. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఇది న్యూక్లియోఫైల్.
న్యూక్లియోఫైల్. ఇక్కడికి వచ్చేసరికల్లా 63కి వచ్చేసరికల్లా 63 కార్బోనైల్ కాంపౌండ్ ఇది రియాక్టెంట్. కార్బోనైల్ కాంపౌండ్ ఇది రియాక్టెంట్. దీనికి రియేజెంట్ ఏం యాడ్ చేస్తున్నానంటే యాడ్ చేసే రియేజెంట్ ROH ఆల్కహాల్ యాడ్ చేస్తున్నా. 1 మోల్ ఆల్కహాల్ యాడ్ చేస్తాను. 1 మోల్ ఆల్కహాల్ యాడ్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఏమొస్తుందని చూడాలి. యాడ్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఏమొస్తుంది? ఇప్పుడు కార్బోనైల్ కాంపౌండ్ ఉంది, 𝐶∬O, దానికి 1 మోల్ ఆఫ్ ఆల్కహాల్ H+O- R 1 మోల్ ఆఫ్ ఆల్కహాల్. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ పై బాండ్ ఇటు షిఫ్ట్ అయ్యి నెగిటివ్ పాజిటివ్, H వచ్చి ఇక్కడ యాడ్ అయ్యిద్ది, OR వచ్చి ఇక్కడ యాడ్ అయ్యిద్ది. అంటే COH OR 1 మోల్ ఆఫ్ ఆల్కహాల్కి ఫామ్ అయ్యేది ఇది హైడ్రాక్సీ, ఇది హైడ్రాక్సీ, ఇది ఆల్కాక్సీ. హైడ్రాక్సీ ఆల్కాక్సీ అంటే ఆల్కాక్సీ ఆల్కహాల్, ఇది ఆల్కహాల్ అనుకుంటే ఆల్కహాల్. దీన్ని హెమిఎసిటల్ అంటాం. ఎప్పుడు ఇది ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే, ఆల్డిహైడ్ ఉంటే హెమిఎసిటల్ అంటాం 1 మోల్ ఆఫ్ ఆల్కహాల్కి. ఇప్పుడు అదే కీటోన్ అయిందనుకో, ఇక్కడ CH3 𝐶∬O CH3 కీటోన్ అయితే 1 మోల్ ఆఫ్ ఆల్కహాల్కి, 1 మోల్ ఆఫ్ ఆల్కహాల్కి ఏమైందంటే CH3 OH ఇక్కడ ఇది పై బాండ్ షిఫ్ట్ అయితే నెగిటివ్, కార్బన్కి పాజిటివ్. OH ఇక్కడ H, ఇక్కడ OR, OH-OR. దీన్ని ఎమికీటల్ అంటాం. ఎమి అంటే ఆఫ్, ఎమికీటల్. ఇక్కడ OH-OR ఎమికీటల్, ఇది ఎమిఎసిటల్. OR అంటే ఆల్కాక్సీ ఆల్కహాల్, ఇది ఆల్కాక్సీ ఆల్కహాల్, ఇది హెమికీటల్. అంటే హెమి అంటే ఆఫ్, 2 OHలు కూడా లేనట్టు. ఓకే, జాగ్రత్తగా వినే పిల్లలు ఉంటారు దీంట్లో. 63 రియేజెంట్. నెక్స్ట్ 64కి వచ్చేసరికల్లా కార్బోనైల్ కాంపౌండ్స్. ఇది కార్బోనైల్ కాంపౌండ్స్లో ఇది రియాక్టెంట్, కార్బోనైల్ కాంపౌండ్ రియాక్టెంట్. 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్, 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్, 2ROH, 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్. ఇది రియేజెంట్. వచ్చే ప్రోడక్ట్, ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ చూద్దాం ఒకసారి. కార్బోనైల్ కాంపౌండ్స్లో ఇంకా ఇది కార్బోనైల్ కాంపౌండ్, ఇది 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్. అంటే నేను ఆల్డిహైడ్ తీసుకుంటాను ఇక్కడ, HH ఆల్డిహైడ్. నేను తీసుకునేటువంటిది ఆల్డిహైడ్. ఇక్కడ ఆల్డిహైడ్ 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్. 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్ అంటే HOR, H2O బయటికి పోయింది. ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్లో H2O బయటికి పోయింది ఆల్డిహైడ్ తీసుకుంటే. ఇక్కడ 2 ORలు యాడ్ అయితే మీరు గమనించిరో లేదో, కార్బన్ హైడ్రోజన్ OR 2 ఆల్కాక్సీలు యాడ్ అవుతాయి. 2 ఆల్కాక్సీలు యాడ్ అవుతాయి. దీన్ని ఏమంటామంటే 2 ఆల్కాక్సీలు యాడ్ అయితే ఎసిటల్ అంటాం. ఎసిటల్. ఒకటే ఆల్కాక్సీ ఉంటే హెమిఎసిటల్ ఆఫ్. స్టార్ట్ చేద్దాం. హెమిఎసిటల్, ఇది ఎసిటల్.
ఇప్పుడు సి డబల్ బాండ్ ఓ CH3 ఇది కీటోన్కి 2 moles ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయి అనుకో ఇక్కడ HOR 2 moles ఆఫ్ ఆల్కహాల్ ఉంటే H2O బయటికి పోయింది. H2O బయటికి పోయి ఇక్కడ CH3 OR కీటల్ ఫామ్ అయింది. ఇది కీటల్ OR రెండు ఆల్కాక్సీలు ఉంటే రెండు ఆల్కాక్సీలు రెండు ఆల్కాక్సీలు ఉంటే కీటల్. ఎందుకంటే కీటోన్ తీసుకున్నా కాబట్టి కీటల్. ఇక్కడ 1 mole ఆఫ్ ఆల్కహాల్కి H యాడ్ అయింది. ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. OR న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ హెమీఎసిటల్ హెమీకీటల్ ఫామ్ అయింది 2 moles ఆఫ్ ఆల్కహాల్కి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 65 ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ కంప్లీట్గా. ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇక్కడికి వచ్చేసరికల్లా న్యూక్లియోఫిలిక్ ఎడిషన్, ఎందుకంటే న్యూక్లియోఫైల్ యాడ్ అయింది, ఫాలోవుడ్ బై ఎలిమినేషన్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఫాలోవుడ్ బై ఎలిమినేషన్. ఇక న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఇక్కడ ఓఆర్ యాడ్ అయింది, ఎలిమినేషన్ కూడా జరిగింది. ఇక్కడ ఓన్లీ న్యూక్లియోఫైలే యాడ్ అయింది. 65 ఒకసారి చూద్దాం. కార్బోనైల్ కాంపౌండ్స్కి H2NZ. వెయిట్ ఏ మినిట్ అండి, ఐపీ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడికి వచ్చేసరికల్లా కార్బోనైల్ కాంపౌండ్స్కి H2NZ. జెడ్ అంటే ఇక్కడ Z = హైడ్రోజన్ OH, Z = NH2, Z = NHC డబల్ బాండ్ O NH2, Z = NHPH. ఇంకొక అయిపోయిద్దమ్మా NHPH. దాని తర్వాత జెడ్ వాల్యూ, ఇంకా జెడ్ ఏం తీసుకోవచ్చు అంటే R తీసుకోవచ్చు. జెడ్ వచ్చేసి NH. ఇవన్నీ జెడ్ ప్లేస్లో తీసుకోవచ్చు. ఇది ప్రొడక్ట్ ఫామ్ అయింది. ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది ఇటువంటిది ఓ టేబులర్ ఫామ్ టైప్ వేసేద్దాం మనం. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇగో కార్బోనైల్ కాంపౌండ్, ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్ C డబల్ బాండ్ O. దీనికి ఏం యాడ్ చేస్తున్నానంటే ఫస్ట్ Z = H తీసుకుంటాను. Z = H తీసుకుంటే అప్పుడు NH2Z కదా, అప్పుడు NH3 అయింది. అంటే ఇట్లా రాసుకుంటాను NH3 అంటే దాన్ని ఇట్లా రాసుకోవచ్చు C డబల్ బాండ్ O H2 అంటే దీన్ని H2Z H2NZ అంటే ఇట్లా రాయొచ్చు. ఇక్కడ హైడ్రోజన్ రాసుకోవచ్చు, ఇక్కడ హైడ్రోజన్ అంటే H2O బయటికి పోయింది. H2O బయటికి పోతే C డబల్ బాండ్ NH ఇమీన్ ఫామ్ అయింది. ఇమీన్ ఇక్కడ జెడ్ ప్లేస్లోకి OH తీసుకుంటే C డబల్ బాండ్ O H2N OH
H2NOH. ఇక్కడ H2O బయటికి పోయింది, C డబల్ బాండ్ NOH ఆక్సైన్ ఫామ్ అయింది ఇక్కడ, ఆక్సైన్. ఇక H2NZ జెడ్ ప్లేస్లోకి, గుడ్ ఈవినింగ్ నాన్న అందరికీ, గుడ్ ఈవినింగ్. ఆడ H2O బయటికి పోయి దిమిన్ ఫామ్ అయింది, H2O బయటికి పోయి ఆక్సైన్ ఫామ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికల్లా Z ఈక్వల్ టు NH2. NH2 అంటే C డబల్ బాండ్ O H2N NH2 హైడ్రోజీన్. అప్పుడు H2O బయటికి పోయి C డబల్ బాండ్ N NH2. ఇది హైడ్రోజీన్, ఇదేమో అమోనియా, ఇదేమో నవీన్ సార్ ఏంటిదంటే అమోనియా. జెడ్ ప్లేస్లోకి NH2 తీసుకుంటే హైడ్రోజోన్ ఫామ్ అవుతుంది, హైడ్రోజోన్. ఇక్కడ జెడ్ ప్లేస్లోకి R తీసుకుంటే ప్రైమరీ అమైన్ ఫామ్ అవుతుంది, C డబల్ బాండ్ O H2N R ప్రైమరీ అమైన్కి ఇక్కడ వచ్చేటువంటిది H2O బయటికి పోయింది. ప్రైమరీ అమైన్కి C డబల్ బాండ్ NR స్కిప్స్ బేస్ ఫామ్ అయింది, స్కిప్స్ బేస్. ఇక ఇక్కడ ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇది ఇక్కడ న్యూక్లియోఫిలిక్ HOR న్యూక్లియోఫైల్, ఇది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ H2O బయటికి పోయింది, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఫాలోడ్ బై ఎలిమినేషన్. ఇక్కడ H2NZ జెడ్ ప్లేస్లోకి H తీసుకుంటే అమోనియా అయింది, ఇమీన్ ఫామ్ అయింది. జెడ్ ప్లేస్లోకి OH తీసుకుంటే H2NOH, ఇది హైడ్రాక్సిల్, హైడ్రాక్సిలెమిన్. ఇది హైడ్రాక్సిలెమిన్. ఇక్కడ హైడ్రోజోన్ ప్రైమరీ అమైన్, ఇక్కడ స్కిప్స్ బేస్. దాని తర్వాత C డబల్ బాండ్ O ఇక్కడ దీని నుంచి జెడ్ ప్లేస్లోకి NHPH తీసుకుంటే అప్పుడు ఏమైంది తెలుసా, H2N NHPH ఫినైల్ హైడ్రోజీన్ అయింది, ఫినైల్ హైడ్రోజీన్ అవుతుంది. ఫినైల్ హైడ్రోజీన్ అయితే ఇక్కడ C డబల్ బాండ్ O H2N NHPH ఫినైల్ హైడ్రోజీన్. ఇక్కడ ఫినైల్ హైడ్రోజీన్లో H2O బయటికి వెళ్ళిపోతే C డబల్ బాండ్ NHPH ఫినైల్ హైడ్రోజోన్ ఫామ్ అయింది, హైడ్రోజోన్ ఫామ్ అయింది. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్స్లో జెడ్ ప్లేస్లోకి NHC డబల్ బాండ్ O NH2 తీసుకుంటే జెడ్ ప్లేస్లోకి, అప్పుడు ఏమవుద్దంటే NH2 NHC డబల్ బాండ్ O NH2 సెమీ కార్బజైడ్. ఇది సెమీ కార్బజైడ్. ఇక్కడ దీంతో రియాక్షన్ జరిపినప్పుడు డబల్ బాండ్ O H2N NH C డబల్ బాండ్ O NH2 వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి C డబల్ బాండ్ NH
సి డబల్ బాండ్ ఓ NH2 సెమీ కార్బజోన్ ఫామ్ అయింది. సెమీ కార్బజోన్ సెమీ కార్బజైడ్ సెమీ కార్బజోన్ ఫామ్ అయింది. ఇక ఇక్కడ సి డబల్ బాండ్ అంటే కార్బోనైల్ కాంపౌండ్. కార్బోనైల్ కాంపౌండ్కి ఇవి ఫామ్ అయితే అమ్మోనియా, హైడ్రాక్సిల్ ఎమిన్ ఆక్సైడ్, హైడ్రజిన్, హైడ్రజోన్ ఆ జెడ్ ప్లేస్లోకి. అదే సి డబల్ బాండ్ ఓకి లాస్ట్గా ఇది జెడ్ ప్లేస్లోకి NH ఇది తీసుకుంటే ఏం ఫామ్ అయిందంటే NH2 NH ఇక ఇది ఫామ్ అయింది. ఇదేంది? ఫినైల్ హైడ్రోజీన్ సి డబల్ బాండ్ ఓ H2N NH ఇక ఇక్కడ H2O బయటికి వెళ్ళిపోయి డబల్ బాండ్ NH ఇంకా ఇది ఫినైల్ హైడ్రోజీన్, ఇది ఫినైల్ హైడ్రోజోన్ ఫామ్ అయింది. ఫినైల్ హైడ్రోజీన్ ఏంది? ఇది అయిపోయింది కదా ఇది సార్, ఆల్రెడీ కంప్లీటెడ్ కదా ఇది. ఫినైల్ హైడ్రోజీన్ అయిపోయింది కదా. ఇక్కడ చెప్పిన మీరు చెప్పరేంటి? అయ్యో పిల్లలు, ఇది చెప్పిన జెడ్ ప్లేస్లోకి ఇది తీసుకున్నాం అనుకో, జెడ్ ప్లేస్లోకి ఇది తీసుకుంటా ఆల్రెడీ చెప్పా ఇది. అరే చెప్పరేంటి నాన్న? 1 2 3 4 5 6 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజీన్. ఇది 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజీన్. ఇది ఆల్రెడీ చెప్పాం. ఎస్ సార్, ఎస్ ఇప్పుడు అంటారు 2,4 ఫినైల్ హైడ్రోజీన్. సారీ 2,4 ఫినైల్ హైడ్రోజీన్ జెడ్ ప్లేస్లోకి అది తీసుకుంటే 1 2 3 4 అప్పుడు ఫామ్ అయ్యేది 2,4 DNP. సారీ నాన్న, 2,4 DNP ఫామ్ అయ్యేటువంటిది ఇక్కడ 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజోన్ ఫామ్ అయింది. ఫినైల్ హైడ్రోజోన్ 2,4 DNP హైడ్రోజోన్. రాయ్ కలర్ ఉంటుంది, రెడ్ ఆరెంజ్ ఎల్లో. అంటే కార్బోనైల్ కాంపౌండ్లో జెడ్ ప్లేస్లోకి ఏమేమి తీసుకుంటాం? జెడ్ ప్లేస్లోకి హెచ్ తీసుకుంటుంది, జెడ్ ప్లేస్లోకి OH, జెడ్ ప్లేస్లోకి NH2, జెడ్ ప్లేస్లోకి R, జెడ్ ప్లేస్లోకి NHPH, జెడ్ ప్లేస్లోకి ఇది సెమీ కార్బోజైడ్. ఓకే దాని తర్వాత వెరీ ఇవి 65, ఇది 66కి వచ్చేద్దాం. 66కి వచ్చేసరికల్లా ఆల్డిహైడ్ ఆర్ కీటోన్స్ with alpha hydrogens. Aldehydes are ketones with alpha hydrogens. ఇది రియాక్టెంట్. దీనికి డైల్యూట్ బేస్. యాడ్ చేస్తే ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్ విత్ ఆల్ఫా హైడ్రోజన్ రియాక్టెంట్, దానికి డైల్యూట్ బేస్ యాడ్ చేసినప్పుడు ప్రోడక్ట్ చెక్ చేసుకోవాలి ఏంటిది అనేది. ప్రోడక్ట్ చూద్దాం. ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ విత్ ఆల్ఫా హైడ్రోజన్స్
డైల్యూట్ బేస్తో రియాక్షన్ జరిగితే వచ్చే ప్రోడక్ట్ ఏంటిదని చెక్ చేద్దాం. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH3 COOH, ఇది ఫంక్షనల్ గ్రూప్. దాని పక్కన ఉన్న sp3 కార్బన్ ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్స్ 3. ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్న sp3 కార్బన్ ఆల్ఫా కార్బన్, దానికి ఆల్ఫా హైడ్రోజన్స్ 3. ఇప్పుడు దీంట్లో CH3 COO CH3, ఇది ఫంక్షనల్ గ్రూప్, ఇది ఆల్ఫా కార్బన్ ఆల్ఫా హైడ్రోజన్స్ 6. దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ 6 ఉన్నాయి. అయితే ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ డైల్యూట్ బేస్లో రియాక్షన్ జరుగుతాయి. ట్రిక్ చూద్దాం. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికల్లా CH3 COO CH3. ఎక్సలెంట్ ట్రిక్ ఇది. ట్రిక్ ఇక్కడ CH2 హైడ్రోజన్ COO CH. విషయం కావాలి COO. ఇక్కడ దీన్ని రాసేటప్పుడు ఒకటి ట్రిక్, దీనికి ఫస్ట్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్స్, వన్ సైడ్ COO సెట్ చేయి, COO సెట్ చేయి వన్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఆల్ఫా హైడ్రోజన్లో H2, ఇంకొకటి ఆల్ఫా హైడ్రోజన్స్ H2 తీసేసాయి. ఆల్డిహైడ్ ఆర్ కీటోన్లో వెరీ గుడ్. ఇక్కడ 2 moles, ఇక్కడ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్ విత్ ఆల్ఫా హైడ్రోజన్ రియాక్టెంట్ డైల్యూట్ బేస్లో ఆల్ఫా హైడ్రోజన్స్ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ 6. ఇక్కడికి వచ్చేసరికి ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్ వన్ సైడ్ COO, నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఆల్ఫా హైడ్రోజన్ చెక్ చేసుకోవాలి. ఆల్ఫా హైడ్రోజన్స్ ఇక్కడ నుంచి 2 పోతాయి. డైరెక్ట్గా డైల్యూట్ బేస్ ఇది, డైరెక్ట్గా ప్రోడక్ట్ రాయొచ్చు H2O CH3 CCH3 డబల్ బాండ్ CH COO CH3. డైరెక్ట్ ప్రోడక్ట్ రాయడమే, వాటర్ తీసి డైరెక్ట్గా ప్రోడక్ట్ రాయడమే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రాయాలనుకో, ఇట్లా ఇచ్చిండు CH3 COO H ఇచ్చిండు. దీనికి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, దీంట్లో డైల్యూట్ బేస్తో అప్పుడు ఏం చేయాలి? డైల్యూట్ బేస్తో రియాక్షన్ అన్నప్పుడు 2 moles ఇన్వాల్వ్ అయితే పక్కా 2 moles ఇన్వాల్వ్ అయితే ఒకటేమో ఏం రాస్తామంటే పక్కా 2 molesలో ఒకటేమో CH3 COOH ఒకటి రాసి, ఇంకొకటి ఆల్ఫా హైడ్రోజన్స్ CH2H COOH H2O బయటికి పోయింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రియాక్షన్కి వచ్చేసరికల్లా ఆల్డాల్ రియాక్షన్. ఇది ఏ రియాక్షన్ నవీన్ సార్ అంటే ఆల్డాల్ రియాక్షన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటి ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటి ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటి ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. ఒక సైడ్ COO, ఇంకొక సైడ్ ఆల్ఫా హైడ్రోజన్లో 2 హైడ్రోజన్స్ H2O బయటికి వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఆన్సర్ చేయాలి మీరందరూ. ఇది డైల్యూట్ బేస్ ప్రజెన్స్లో రియాక్షన్. CH3 CH డబల్ బాండ్ CH COOH. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇట్లున్నా, ఇది COO, దీన్ని డైల్యూట్ బేస్తో రియాక్షన్. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయో లేవో చెక్ చేయి. ఇక్కడ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, డైల్యూట్ బేస్ ఆల్ఫా హైడ్రోజన్స్ 2 ఉన్నాయి.
ఇప్పుడు టూ జనరల్గా ఎట్లా రాయాలంటే ఒకటేమో ఇట్లా రాయాలి, ఒకటేమో ఇట్లా రాయాలి వన్ సైడ్, ఇంకొకటి ఆల్ఫా హైడ్రోజన్స్ ఇట్లా రాయాలి. అప్పుడు H2O బయటికి పోయింది. అప్పుడు H2O బయటికి వెళ్ళిపోయింది. H2O బయటికి వెళ్ళిపోయి అప్పుడు ఇది ఫామ్ అవుతుంది. ఒక సైడ్ C డబల్ బాండ్ ఓ, నేను 100 సార్లు చెప్పా, వన్ సైడ్ C డబల్ బాండ్ ఓని సెట్ చేయి, ఇంకొక సైడ్ ఆల్ఫా హైడ్రోజన్ సెట్ చేయి. ఇప్పుడు ప్రొడక్ట్ ఏం రాస్తావు? ఇది రాస్తావు. ప్రొడక్ట్ వచ్చేసి ఇది రాస్తావు. ప్రొడక్ట్ వచ్చేసి ఇది రాస్తావు. ప్రొడక్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్డాల్ రియాక్షన్ జరిగిద్దో జరగదో చెప్పు. HC డబల్ బాండ్ ఓ హెచ్ ఉంది, ప్లస్ HC డబల్ బాండ్ ఓ హెచ్ ఇది ఉంది. ఇది బేస్, డైల్యూట్ బేస్. ఇది ఆల్డాల్ జరిగిద్దా జరగదా? ఇది ఆల్డాల్ జరిగిద్దా జరగదా? వినేవాళ్ళు ఉండరా? క్లాస్ వినేవాళ్ళు ఉండరా? ఎస్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆల్డాల్ రియాక్షన్, ఆల్డిహైడ్ కీటోన్ విత్ ఆల్ఫా హైడ్రోజన్. ఇది రియాక్టెంట్, ఇది రియేజెంట్. ప్రోడక్ట్ ఏమొస్తుందో చెక్ చేయాలి. అది రియాక్టెంట్, ఇది రియేజెంట్. వచ్చే ప్రోడక్ట్ ఏంటిది? హలో, ఇక్కడ వస్తుందా రాదా? ఇది ఇక్కడ వస్తుందా రాదా? ఇది ఫార్మాల్డిహైడ్. ఇది ఫార్మాల్డిహైడ్. నేను 24 గంటలు రాసుకునే మొత్తం చెప్తా. ఏది? IUPAC నుంచి ఎమైన్స్ వరకు 24 అవర్స్. ఎక్కడ IUPAC నామిక్లేచరు, GOC, ఐసోమెరిజం, దాని తర్వాత హైడ్రోకార్బన్స్, ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్, ఇవంతా 24 అవర్స్ ఆకుండా మొత్తం ఇటు రాసుకుంటే మొత్తం పడిపోతూనే ఉంటాయి. ఎంత టగడగడగడ పడిపోతాయి, ఇబ్బంది ఉండదు. వినేవాళ్ళు లేరుగా. నేను ఇటు వినండి అన్నా వినేవాళ్ళు లేరుగా అసలు. ఫార్మాల్డిహైడ్, ఇది కూడా ఫార్మాల్డిహైడ్. దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు, ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్కి అడ్జసెంట్ కార్బన్ ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు, అసలు లేవు. కాబట్టి దీంట్లో ఆల్డాల్ రియాక్షన్ జరగదు. దీంట్లో ఆల్డాల్ రియాక్షన్ జరగదు. ఇప్పుడు మరి దీనికి ఏంటి సార్? దీనికి ప్రత్యామ్నాయం ఏంటిదనేది చూద్దాం. 67 వచ్చేసి ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. మెయిన్గా ఆల్డిహైడ్సే. కీటోన్స్కి ఎట్లాగో ఆల్డిహైడ్స్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్స్, aldehydes without alpha hydrogens, కాన్సన్ట్రేటెడ్ లో ఏం ఫామ్ అవుతాయండి? ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటిది అంటే HC డబల్ బాండ్ OH. ఫంక్షనల్ గ్రూప్కి పక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అయింది, అసలు ఆల్ఫా కార్బనే లేదు. ఇది ఫంక్షనల్ గ్రూప్, పక్కన ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయి. ఫంక్షనల్ గ్రూప్ దాని పక్కన కార్బన్ ఉండాలి, అది ఆల్ఫా కార్బన్ అయింది. ఫంక్షనల్ గ్రూప్ అడ్జసెంట్ sp3 కార్బన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఆల్ఫా కార్బన్. ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉంది కానీ ఆల్ఫా sp3 కార్బన్ లేదు, ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు. ఇటువంటి రెండు. ఇంకొకటి HC డబల్ బాండ్ OH, ఇది ఫంక్షనల్ గ్రూప్ ఉంది, అడ్జసెంట్ sp3 కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్స్ లేవండి. ఫంక్షనల్ గ్రూప్ ఇది ఫంక్షనల్ గ్రూప్. అడ్జసెంట్ sp3 కార్బన్ ఉండాలి. అడ్జసెంట్ sp3 కార్బన్ ఉంటే ఇది ఆల్ఫా కార్బన్ అయింది. అడ్జసెంట్ sp3 కార్బన్ ఉంటే అడ్జసెంట్ sp3 కార్బన్ ఉంటే అది ఆల్ఫా కార్బన్ అయింది. అసలు లేదు ఇక్కడ. లేనప్పుడు ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుందంటే, జరిగే రియాక్షన్ ఏంటి సార్? కెనిజారో రియాక్షన్. ఇక్కడ జరిగే రియాక్షన్ కెనిజారో రియాక్షన్. దాంట్లో
ఫార్మాల్డిహైడ్ HC డబల్ బాండ్ OH, HC డబల్ బాండ్ OH. ఫార్మాల్డిహైడ్లో ఫార్మాల్డిహైడ్, ఇది ఫార్మాల్డిహైడే. దీంట్లో ఒకటేమో షార్ట్ ట్రిక్ చూద్దాం. ట్రిక్ ఏం తెలుసా? ఒకటేమో ఆక్సిడేషన్ జరిగిద్ది, ఒకటి ఆక్సిడేషన్ జరిగి సాల్ట్ని ఫామ్ చేస్తుంది, HCOONA, సాల్ట్. ఇదేంటంటే బేస్ అంటే NaOH కదా, ఒకటి ఆక్సిడేషన్ జరిగి సాల్ట్ ఫామ్ చేస్తుంది, ఇంకొకటి రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ అయింది అంటే CH2OH అంటే ఆల్కహాల్గా కన్వర్ట్ అయింది, అది CH3OH. ఒకటి రిడక్షన్ జరిగిద్ది, ఒకటి ఆక్సిడేషన్ జరిగి సాల్ట్గా కన్వర్ట్ అయింది, ఇంకోటి రిడక్షన్ జరిగి ఆల్కహాల్ కన్వర్ట్ అయింది. ఏది ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోతే, ఎస్ నాన్న రోబో, ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోతే, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయనుకో, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే దీంట్లో C డబల్ బాండ్ O, ఇక్కడ ఆల్ఫా కార్బన్ దగ్గర H2O, ఇగో H2O బయటికి వెళ్ళిపోయి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ప్రొడక్ట్ వస్తుంది. ఇక్కడ అదే ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే C డబల్ బాండ్ ఫంక్షనల్ గ్రూప్ పక్కనే sp3 కార్బన్ ఉండాలి. sp3 కార్బన్కు ఉండే హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ అవుతాయి. దీంట్లో ఒకటి ఆక్సిడేషన్ జరిగిద్ది, బేస్ ప్రజెన్స్లో ఆక్సిడేషన్ జరిగి సాల్ట్, ఇంకొకటి రిడక్షన్ జరిగి ఆల్కహాల్ని ఇస్తుంది. అదే ఇక్కడ 2 డిఫరెంట్ టైప్ ఇచ్చినాం అనుకో, దీంట్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంది, పక్కనే బెంజాల్డిహైడ్ C డబల్ బాండ్ OH, బెంజాల్డిహైడ్, ఇది ఫార్మాల్డిహైడ్, బెంజాల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్. దీంట్లో ఒకసారి మనం చెక్ చేస్తే ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు ఇక్కడ, ఇది ఫంక్షనల్ గ్రూప్, దాని అడ్జసెంట్ కార్బన్ sp3, దానికి ఉండే హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇది ఫంక్షనల్ గ్రూప్, దానికి అడ్జసెంట్ ఉండేది sp3 కార్బన్ అయి ఉండాలి, దానికి ఉండే హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ అయి ఉంటాయి. ఫంక్షనల్ గ్రూప్ అడ్జసెంట్ కార్బన్ sp3 కార్బన్ అయి ఉండాలి, దానికి ఉండే హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ అవుతాయి. ఫంక్షనల్ గ్రూప్ అడ్జసెంట్ sp3 కార్బన్ ఉండాలి, అక్కడ sp2 కార్బన్ ఉంది. ఇక్కడ రెండిట్లలో ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు. దీన్ని బేస్ ప్రజెన్స్లో ఒకటి ఆక్సిడేషన్ జరిగితే సాల్ట్స్ ఫామ్ అవుతాయి, అంటే HCOONA సాల్ట్ ఫామ్ అయింది, ఇంకొకటి ఆల్కహాల్ కన్వర్ట్ అయింది, పై బాండ్ బ్రేక్ అయ్యి తక్కువ. ఈ రెండిట్లలో సార్ ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు, ఇక్కడ కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు. సార్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎందుకు లేవు సార్? ఫంక్షనల్ గ్రూప్ ఉంది, కానీ దానికి ఆనుకోనున్న జోడు, దానికి ఆనుకోనున్న ఇది ఉందా, ఇది sp2, ఇది sp3 అయి ఉండాలి. అది ఏంటి సార్? అది sp3 అయి ఉండాలి. sp3 అయి ఉంటేనే అది జనరల్గా అది. ఇప్పుడు దీంట్లో ఆక్సిడేషన్ జరిగి సాల్ట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ అయింది, CH2OH ఆల్కహాల్, ఇది బెంజైల్ ఆల్కహాల్. దీంట్లో పెద్ద సైజు ఉన్నది, స్మాల్ సైజ్ ఆక్సిడేషన్ జరిగిద్ది, పెద్ద సైజు ఉన్నది, బిగ్గర్ సైజ్ ఉన్నది రిడక్షన్ జరిగిద్ది. ఒకటే ఆక్సిడేషన్ రిడక్షన్కి ఇన్వాల్వ్ అయితే సేమ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్, ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ ఇది. ఎన్నోది 68లో
మిథైల్ కీటోన్ ఆర్ సెకండరీ ఆల్కహాల్ ఆర్ మిథైల్ ఆల్కహాల్ not carboxylic acid, note not carboxylic acids, esters, acid chlorides, esters, anhydrides, ఇవన్నీ ఇవి టెస్ట్ చేయవు, ఇవి తీసుకోవద్దు. కార్బాక్సిలిక్ యాసిడ్ క్లోరైడ్స్, ఎస్టర్స్, ఎనహైడ్రేట్ తీసుకోవద్దు. ఓన్లీ మిథైల్ కీటోన్, మిథైల్ కీటోన్ సెకండరీ ఆల్కహాల్ అంటే CHOH సెకండరీ ఆల్కహాల్. ఇది రియాక్టెంట్, ఇది రియాక్టెంట్. మిథైల్ కీటోన్ సెకండరీ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ కీటోన్ సెకండరీ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. వీటిలో ఇవి ఒక్కసారి నాట్ కార్బాక్సిలిక్ యాసిడ్, నాట్ యాసిడ్ క్లోరైడ్స్, ఇవి వాటిని తీసుకోము. ఇది కెనిజారో రియాక్షన్, ఇది ఆల్రెడీ చెప్పాం. కెనిజారో రియాక్షన్. ఇప్పుడు ఇవి రియాక్టెంట్, దీనికి రియేజెంట్, దీనికి కలిపే రియేజెంట్ ఏంటో చూద్దాం. I2 + NaOH or Cl2 + NaOH or Br2 + NaOH. ఇది NaOI, ఇది NaOCl, ఇది NaOBr. రియేజెంట్, ఇది రియేజెంట్. దీనికి ఏమైందంటే వచ్చే ప్రొడక్ట్ ఐడో ఫామ్ వస్తుంది. దీనికి మెయిన్గా అయితే ఐడో ఫామ్. NaOI రాయొచ్చు, HI బయటికి పోతే NaOI వచ్చే ప్రొడక్టు ఐడో ఫామ్, CHI3 ఫామ్ అయింది. ఐడో ఫామ్ అయింది, CHI3 ఐడో ఫామ్. మిథైల్ కీటోన్ రియాక్టెంట్, ఇది రియేజెంట్, వచ్చేటువంటిది ఐడో ఫామ్. ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఏందనేది చూద్దాం. ఎట్లా ఫామ్ అయిపోయింది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెస్ట్ ఇస్తుందో చూద్దాం. C++O CH3 ఇది ఇస్తుందా ఇయ్యదా? ఇక్కడ C++O, ఇది థర్డ్ వన్ C++O Cl, ఇది C++O OH, ఫిఫ్త్ వన్ C++O NH2. ఎమైడ్ కూడా ఇవ్వదు, యాసిడ్ క్లోరైడ్ అండ్ ఎమైడ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ OH. సెకండరీ ఆల్కహాల్ అంటే CHOH, CH3 కూడా ఉండాలి, కానీ CH3 CHOH. సెవెంత్ వన్ OH, ఎయిత్ వన్ OH, నైన్త్ వన్ OH, 10th వన్ ఇది ఇస్తుందా లేదా? బాయ్ గైస్, ఓకే. ఇక్కడ ఇస్తుందా లేదా ఒకసారి చూద్దాం. ఇక్కడ మిథైల్ కీటోన్, సార్ మిథైల్ కీటోన్ ఉంది, ఐడో ఫామ్ టెస్ట్ ఇస్తుంది. మిథైల్ కీటోన్ C++O CH2 మిథైల్ కీటోన్ లేదు, ఇవ్వదు. ఇక్కడ యాసిడ్ క్లోరైడ్, ఇది C++O Cl యాసిడ్ క్లోరైడ్, ఇది కూడా ఇవ్వదు. యాసిడ్ క్లోరైడ్ కూడా ఇవ్వదు. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్,
కార్బాక్సిలిక్ యాసిడ్ COH, ఇది కూడా ఇయ్యదు. ఎమైడ్, ఇది C++NaH2, C++NaH2 ఎమైడ్, ఇది కూడా ఇయ్యదు. ఇది ఇస్తుంది ఎందుకంటే సెకండరీ ఆల్కహాల్ CH3CHOH, ఇది ఇస్తుంది. సెకండరీ ఆల్కహాల్ ఐడోఫామ్ టెస్ట్ ఇస్తుంది. ఇది సెకండరీ ఆల్కహాలే కానీ CH2 ఉంది, ఇట్లుండాలి. CH3CHOH, CH3CHOH ఉండాలి. CH3CHOH ఉండాలి. ఇక్కడ CH2 ఉంది, ఇది ఇయ్యదు. CH3CHOH ఉండాలి కండిషన్. ప్రైమరీ ఆల్కహాల్ ఇది ఇయ్యదు. ప్రైమరీలో ఓన్లీ ఇథైల్ ఆల్కహాలే ఇస్తుంది. ఇది ఇస్తుంది, ఇథైల్ ఆల్కహాలే ఇస్తుంది. ప్రైమరీలో ఓన్లీ ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే ఇస్తుంది. ఇది RCOR ఎస్టర్, ఇది కూడా ఇవ్వదు. కండిషన్ చూడు ఒకసారి. కండిషన్ మిథైల్ కీటోన్, కండిషన్ మిథైల్ కీటోన్, సెకండరీ ఆల్కహాల్ CH3CHOH అండ్ ఇథైల్ ఆల్కహాల్ CH3CH2OH, ఇథైల్ ఆల్కహాల్, నాట్ కార్బాక్సిలిక్ యాసిడ్, యాసిడ్ క్లోరైడ్, ఎస్టర్, ఎనహైడ్రేట్, ఇవివో ఏమేమి ఇస్తాయి? బండ గుర్తు పెట్టుకో. మిథైల్ కీటోన్ సెకండరీ ఆల్కహాల్లో ఇట్లుండాలి CHOH CH3 ఇచ్చేటువంటి. ప్రైమరీలో ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే ఇస్తుంది. ఇది రియాక్టెంట్, ఇది రియాక్టెంట్. ఈ రియేజెంట్, ఇది ప్రొడక్ట్ ఐడోఫామ్ వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఈ ఎందుకని ఇవ్వవంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్, యాసిడ్ క్లోరైడ్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగింది, అందుకే ఇవ్వవు. ఇవి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగింది, అందుకే ఇవ్వవు. ఇది ఎందుకు అంటే దీన్ని ఫస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇది ఫస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది CH3CHOH ఉందా, ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. దాని ప్రజెన్స్లో ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, CH3C++O మిథైల్ కీటోన్గా కన్వర్ట్ అయింది. ఇది ప్రైమరీ ఆల్కహాల్ కదా, CH3CH2OH, దీంట్లో H2 పోయింది, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ పోతే ఆల్డిహైడ్ CH3C++OH. ఫస్ట్ ఆక్సిడేషన్ జరుగుతాయి ఇవి. ఇది ప్రైమరీ ఆల్కహాల్లో ఇథైల్ ఆల్కహాల్, ఆక్సిడేషన్ జరిగితే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇవి, ఐడోఫామ్ ఏజెంట్సే కానీ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. మరొకసారి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇది డైరెక్ట్గా ఇస్తుంది నానా, ఇది డైరెక్ట్గా ఇస్తుంది, ఇది డైరెక్ట్గా ఇస్తుంది. ఇది డైరెక్ట్గా ఇయ్యదు, ఇది ఆక్సిడేషన్ అయి ఇస్తుంది. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతూ వచ్చేది ఇదేగా, ఆక్సిడేషన్ అయి ఇస్తుంది. ఇది రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఇది ప్రైమరీ ఆల్కహాల్ ఉంది కదా, ఇది కూడా ఆక్సిడేషన్ జరిగే వస్తుంది. అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే CH3C++OH ఆక్సిడేషన్ జరిగిస్తాయి. ఇది సెకండరీలో CH3CHOH ఉండాలి. CH2 ఉంటే కుదరదు. CH2 ఉంటే ఏమైంది సార్, CH2CHOH ఉంటే ఇది పోయిద్ది కానీ మిథైల్ కీటోన్ రాదు, మళ్ళీ మిథైల్ కీటోన్ రాదు. అందుకే మిథైల్ కీటోన్ ఉండాలి, CH2CH2 ఇది ఇట్లుండొద్దు. మిథైల్ కీటోన్ కంపల్సరీ. యాసిడ్ క్లోరైడ్, కార్బాక్సిలిక్ యాసిడ్, సెమైడ్స్ అండ్ సెకండరీ ఆల్కహాల్. ఈడ CHOH కదా, ఈడ CH2CH2 ఉంది, సెకండరీ ఆల్కహాల్ మాత్రమే ఇస్తుంది. ఇది ప్రైమరీ ఇయ్యదు, ఓన్లీ ప్రైమరీలో ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే ఇస్తుంది, ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా కన్వర్ట్ అయ్యింది అంటే రియాక్షన్ రాస్తే CH3C++OHలో ఐడోఫామ్ రియాక్షన్ రాస్తే ఇది ఐడోఫామ్గా కన్వర్ట్ అయింది. ఇది ఈ పార్ట్ ఐడోఫామ్గా కన్వర్ట్ అయింది. ఇది సాల్ట్ కన్వర్ట్ అయింది, HCOONA సాల్ట్గా కన్వర్ట్ అయింది. ఇది ఐడోఫామ్గా కన్వర్ట్ అయింది. ఎల్లో క్రిస్టల్స్, ఇవి ఎల్లో క్రిస్టల్స్ ఐడోఫామ్గా కన్వర్ట్ అయింది, ఎల్లో క్రిస్టల్స్. ఇది ఐడోఫామ్ రియాక్షన్ 68. ఇది ఓన్లీ మిథైల్ కీటోన్, సెకండరీ ఆల్కహాల్, CH3CHOH. CH2 ఉంటే కుదరదు, మళ్ళీ CH2 ఉంటే మిథైల్ కీటోన్ రాదు.
ఇది డైరెక్ట్గా ఇవ్వవు, ఆక్సిడేషన్ అయ్యి ఇస్తాయి. ఇవి ఎందుకు ఇవ్వవు అంటే యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతాయి. వెల్కమ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్. వెల్కమ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్. వెల్కమ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్. జస్ట్ ఫ్లో చార్ట్ ఇప్పుడు డిఫరెంట్ ఎమ్మడే మార్పు చూడు. ఫ్లో చార్ట్ ద్వారా చెప్తా చూడు. ఫ్లో చార్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ని ఎక్సలెంట్గా ఫ్లో చార్ట్ ద్వారా చెప్దాం. ఫ్లో చార్ట్ ఏందో చూద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఏమేమి తీసుకుంటున్నా చెప్తా ఒకసారి. CH3 C డబల్ బాండ్ C CH3 H ఆల్కీన్ ఒకటి తీసుకున్నా. దాని తర్వాత బెంజైలిక్ కార్బన్, ఇది రెండవది. మూడవది సైనైడ్. నాలుగవది RMgX. ఈ 4 తీసుకున్నా. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్కి 4. గ్రిగ్నార్డ్ రియేజెంట్, ఆల్కీన్, ఇది ఈ 4 తీసుకున్నాం మెథడ్ ప్రిపరేషన్ మెథడ్కి. 1 ఇది, 2 మిథైల్ బెంజీన్, ఇది సైనైడ్, ఇది 4 తీసుకున్నా. ఫ్లో చార్ట్ సింపుల్గా గ్రిగ్నార్డ్ రియేజెంట్కి R - Mg+2 X- కదా. గ్రిగ్నార్డ్ రియేజెంట్కి దీని నుంచి ప్రిపేర్ చేయాలంటే CO2 ఫాలోడ్ బై హైడ్రాలసిస్. దాని నుంచి చేయాలంటే దీని నుంచి ఇది GR గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇది గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇది ఆల్కీన్, ఇది మిథైల్ బెంజీన్. ఇది సైనైడ్. ఇది గ్రిగ్నార్డ్ రియేజెంట్కి అయితే RCOH కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఇగో R - COOH. దీనికి O3 + CCl4 H2 absence of zinc, oxidative ozonolysis. O3 CCl4 H2O2 O3 CCl4. ఇది ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్. ఆక్సిడేషన్. ఇది కార్బన్ డైఆక్సైడ్ కలపడం కూడా ఆక్సిడేషనే. ఏదైనా ఆక్సిడేషన్ చేస్తేనే వస్తుంది. ఇది ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్. ఫ్లో చార్ట్ ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్. ఇది మిథైల్ బెంజీన్ కూడా ఆక్సిడేషనే. KMnO4 KOH, ఇది కూడా ఆక్సిడేషనే. ఇక్కడ ఏమైందంటే డబల్ బాండ్ బ్రేక్ అయింది. ఇంకా బాగా గుర్తుపెట్టుకో. డబల్ బాండ్ ఫట్టును బ్రేక్ అయింది. ఈడ కూడా బ్రేక్ అయింది. కార్బన్కి హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ అయింది. డబల్ బాండ్ బ్రేక్ అయ్యి ఆక్సిజన్. కార్బన్కి హైడ్రోజన్ ఉంటే ఆక్సిజన్ యాడ్ అయింది ఇక్కడ ఈ రియేజెంట్ ప్రజెన్స్లో. ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్లో KMnO4 ఎసిడిక్ మీడియం, ఇది కూడా ఆక్సిజన్ యాడ్ అయింది. కార్బన్కి హైడ్రోజన్ ఉండి ఇంకొక ఆక్సిజన్ అంటే CH3 C డబల్ బాండ్ OCH3 ప్లస్
CH3COOH కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. హైడ్రోజన్ ఉంటేనే వస్తుంది. ఈ డబుల్ బాండ్ బ్రేకే ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ అట్లుంటే ఆ రెండింటి మధ్య ఆక్సిజన్ యాడ్ అయింది. R-COOH CO2 ఇట్లుంటుంది కదా, ఇక ఇట్లుంటుంది C. ఇది షిఫ్ట్ అయితే మైనస్ కార్బన్కి ప్లస్ అంటే RCOOH. ఇది బెంజైలిక్ కార్బన్, ఇది బెంజైలిక్ కార్బన్. బెంజైలిక్ కార్బన్కి హైడ్రోజన్ ఉండాలి, ఇది ఆల్ఫా హైడ్రోజన్స్. దీన్ని ఆక్సిడేషన్ జరిగితే బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. బెంజైలిక్ కార్బన్ ఇది ఆక్సిడేషన్, ఖచ్చితంగా హైడ్రోజన్ ఉండాలి బెంజైలిక్ కార్బన్కి. పక్కా బెంజిన్కి అటాచ్ అయ్యింది బెంజైలిక్ కార్బన్, పక్కా హైడ్రోజన్ ఉంటేనే ఆక్సిడేషన్ జరిగింది. ఇక ఇది కూడా ఆక్సిడేషన్ జరిగింది. బెంజైలిక్ కార్బన్ ఇక్కడ బెంజైలిక్ కార్బన్ ఇక్కడ ఇక ఆక్సిడేషన్ జరిగింది. ఇది ఈ పార్ట్ హైడ్రోజన్ ఉంటే చాలు, హైడ్రోజన్ ఉంటే చాలు. ఇక ఇక్కడ COOH, ఇది COOH, ఇది COOH, ఇది COOH, ఖచ్చితంగా ఇది బెంజైలిక్ కార్బన్ అంటే బెంజిన్కి అటాచ్ అయ్యింది sp3 కార్బన్కి పక్కా హైడ్రోజన్ ఉండాలి. పక్కా హైడ్రోజన్ ఉండాలి. పక్కా హైడ్రోజన్ ఉంటేనే అయింది, లేకపోతే కుదరదు. లేకపోతే ఆక్సిడేషన్ కాదు, 100% ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఇట్లుందనుకోవాలా, బెంజైలిక్ కార్బన్ ఇది CH డబుల్ బాండ్ CH2 ఇట్టుంటే ఇక్కడ COOH, ఇది COOH, ఇది COH అంటే ఇక్కడ ఇట్లా కన్వర్ట్ అయింది. COOH, బెంజైలిక్ కార్బన్కి ఇక్కడ అంటే ఆల్కీన్ ఆక్సిడేటివ్ ఓజోనాలసిస్. ఇది ఆల్కీన్ ఆక్సిడేటివ్ ఓజోనాలసిస్ చెప్తానా. నెక్స్ట్ ఎవరి క్లాస్ కావాలనో చెప్పండి. మీకు మదన్ సార్ క్లాస్ కావాలంటే మదన్ సార్ వస్తారు, లేకపోతే కిరణ్ సార్ వస్తారు. ఎవరి క్లాస్ కావాలనో మీరే చెప్పండి. నన్ను భరించలేదులే కానీ ఇప్పుడు ఈ భరించడం కష్టం ఈ రియాక్షన్స్తో. వస్తాయి నాన్న, PYQs ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. హాయ్ అమ్మ, హాయ్. ఓకే, ఓకే. నన్ను అయితే తొందరగా బొమ్మంటారు, తొందరగా నన్ను బొమ్మంటారు. పోతాను నేను ఇంకొక జస్ట్ నా టైం ఒక 10 minutes ఉంది. DD ట్రాన్సిషన్ అంటే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. ఓకే ఓకే. DD ట్రాన్సిషన్ అంటే అది డిఆర్బిటాల్ రా, మనకి కోఆర్డినేషన్లో ఉంటాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ట్రాన్సిషన్ జరిగింది. ఓకే, సైనైడ్లో ఫ్లో చార్ట్ అయ్యి చెప్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. ఇక్కడ కూడా ఆక్సిడేటివ్ ఓజోనాలసిస్ జరిగింది. సైనైడ్ని కంప్లీట్ హైడ్రాలసిస్ చేయాలి. కంప్లీట్ హైడ్రాలసిస్
కంప్లీట్ హైడ్రాలసిస్ చేసినప్పుడు సైనైడ్ని కంప్లీట్ హైడ్రాలసిస్ చేస్తే ఇటు మైనస్ ఇటు ప్లస్ బ్రేక్ అయ్యి ఇక్కడ హెచ్ ట్రిపుల్ బాండ్ బ్రేక్ అయ్యి హెచ్ ఎందుకంటే మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 OHలు యాడ్ అవుతాయి. నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇటు షిఫ్ట్ అయితే మైనస్, ఇక్కడ కార్బన్కి ప్లస్, మైనస్కి 3 హైడ్రోజన్స్ యాడ్ అయితే ఇక్కడ 3 OHలు యాడ్ అవుతాయి. అంటే RCOH H2O బయటికి వెళ్ళిపోయింది. RCOH కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. RCOH కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. కంప్లీట్ హైడ్రాలసిస్ చేస్తే నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ మైనస్, ఇది కార్బన్కి ప్లస్, ట్రిపుల్ బాండ్ బ్రేక్ అయింది, 3 ప్లస్లు 3 నైట్రోజన్లు కదా. RCOHలో H2O బయటికి వెళ్ళిపోయి కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఫ్లో చార్ట్ ఇంకొకటి, ఫ్లో చార్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫ్లో చార్ట్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఫ్లో చార్ట్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఫ్లో చార్ట్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఫ్లో చార్ట్లో కెమికల్ ప్రాపర్టీస్ ఒకసారి చూస్తే RCOOH NaH2 NaOH NaHCO3 ఆల్ బేసెస్తో రియాక్షన్ ఉంటుంది. ఆల్ బేసెస్తో రియాక్షన్ పాసిబుల్. డిడి ట్రాన్సిషన్ అంటే ఏంటో చెప్తా లాస్ట్లో. ఇది బేస్తో రియాక్షన్. నెక్స్ట్ PX5 PX3 SOCl2తో రియాక్షన్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ని హీట్ చేస్తే ఏమైంది, P2O5తో కలిపి హీట్ చేస్తే ఏమవుతుంది, NaH3తో రియాక్షన్ జరిపితే ఏమైంది. నెక్స్ట్ రెడ్ ఫాస్ఫరస్ HIతో కలిపి హీట్ చేస్తే ఏమైంది, రెడ్ ఫాస్ఫరస్ హాలోజన్తో కలిపి రియాక్షన్ జరిపితే ఏమైంది, రెడ్ ఫాస్ఫరస్ హాలోజన్తో కలిపి రియాక్షన్ జరిపితే ఏమైంది. ఇక్కడైతే యాసిడ్ బేస్ రియాక్షన్ అన్నిటితో ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ ఇది కాబట్టి అన్నిటితో రియాక్షన్ ఉంటుంది. RCOO Na+ సాల్ట్. ఇక్కడ OH బయటికి వెళ్ళిపోయింది. RC డబల్ బాండ్ O యాసిడ్ క్లోరైడ్స్ వస్తాయి. మొత్తం యాసిడ్ హ్యాలైడ్స్ వస్తాయి. OH బయటికి వెళ్ళిపోయి X బయటకు వస్తుంది. యాసిడ్ హ్యాలైడ్స్ ఫామ్ అయితే P2O5తో రియాక్షన్ జరిపినప్పుడు RCOOH కదా, HOC డబల్ బాండ్ OR కదా, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి ఎనహైడ్రేట్ ఫామ్ అయింది. RC డబల్ బాండ్ OR ఎనహైడ్రేట్, డిహైడ్రేషన్ జరిగింది. P2O5తో డిహైడ్రేషన్ జరిగింది. R కాన్సన్ట్రేటెడ్ H2SO4తో కూడా అదే, R కాన్సన్ట్రేటెడ్ H2SO4తో కలిపి హీట్ చేసిన అదే కాన్సన్ట్రేటెడ్ H2SO4. భయపడొద్దు, ఎంసెట్కి చెప్తా మీకు మొత్తం. ఒకసారి మీతో మాట్లాడతాం. యాసిడ్ బేస్ రియాక్షన్, ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది బేస్. RCOO Na+, ఆల్ బేసెస్తో రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ యాసిడ్ హ్యాలైడ్. అమోనియాతో రియాక్షన్ అన్నప్పుడు RCO NH4 అమోనియం సాల్ట్ ఫామ్ అయింది. యాసిడ్ బేస్ అమోనియం సాల్ట్. దీన్ని హీట్ చేస్తే వాటర్ బయటకు వెళ్ళిపోయి
RC డబల్ బాండ్ ఓ NH2 ఎమైడ్ ఫామ్ అయింది. ఎమైడ్ డీహైడ్రేషన్ జరిగింది అక్కడ. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ OH/X వస్తుంది. ఇక్కడ CH3C డబల్ బాండ్ OH ఉంది కదా, ఇది హైడ్రోకార్బన్ పార్ట్. ఇది హైడ్రోకార్బన్ పార్ట్. ఇక్కడ హైడ్రోజన్ బై Cl వస్తుంది. రెడ్ ఫాస్ఫరస్ ప్లస్ Cl2లో హైడ్రోజన్ బై Cl వస్తుంది. ఇక్కడ హైడ్రోకార్బన్ పార్ట్ ఆల్ఫా దగ్గర రియాక్షన్ జరిగింది. CH3COH దీనికి ఏం కాదు. ఇక్కడనేమో H పోయి అంటే యాసిడ్ బేస్ రియాక్షన్. ఇది యాసిడ్ బేస్ రియాక్షన్. యాసిడ్ బేస్ రియాక్షన్ ఇది యాసిడ్ బేస్ రియాక్షన్. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఇది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఇది డీహైడ్రేషన్. ఇది డీహైడ్రేషన్. ఇది అమోనియాతో రియాక్షన్. RCOO మైనస్ NH4 H2O/D ఎమైడ్ ఫామ్ అయింది. రెడ్ ఫాస్ఫరస్ హాలోజన్తో రియాక్షన్. హైడ్రోకార్బన్ దగ్గర H/Cl యాడ్ అయింది. H/Cl యాడ్ అవుతుంది. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ బ్రీఫ్ రియాక్షన్స్. ఇంకా ఒకసారి దీనిలోనే కార్బాక్సిలిక్ యాసిడ్ డీకార్బాక్సిలేషన్ చూస్తే, డీకార్బాక్సిలేషన్ దీన్ని చూస్తే డీకార్బాక్సిలేషన్ సోడా లైమ్ యాడ్ చేస్తాం. ఇక నేను నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? నెక్స్ట్ ప్లాన్కి ఇది బెస్ట్ అవుతుంది. ఇక మీకు పిల్లలకి ఏం లేదు, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉందనుకో 3 పేపర్లలో చెప్పాలి. కార్బాక్సిలిక్ యాసిడ్ 3 పేపర్లలో 1, 2, 3 పేపర్స్లో చెప్పాలి. అట్లా అన్ని లెసన్లు ఆర్గానిక్ ఒక 30 స్లైడ్లలో అయిపోయి చేస్తే అబ్బా సూపర్ ఉంటుంది కదా. అట్లా అయిపోయి చేస్తేనే సూపర్ ఉంటుంది. సోడా లైమ్ NaOH సోడా లైమ్. సోడా లైమ్తో కలిపి హీట్ చేస్తే CO2 బయటికి వెళ్ళిపోయింది. CO2 బయటికి వెళ్ళిపోయిద్ది. ఆల్కేన్ ఫామ్ అయింది. ఆల్కేన్. లేకపోతే కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్ చేసినా పోయింది. కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్ చేసిన డీకార్బాక్సిలేషన్ జరిగింది. డీకార్బాక్సిలేషన్ అంటే రిమూవల్ ఆఫ్ CO2. రిమూవల్ ఆఫ్ CO2. డీకార్బాక్సిలేషన్ అంటే రిమూవల్ ఆఫ్ CO2. రిమూవల్ ఆఫ్ CO2. కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్లో 2 కలుస్తాయి. 2 RCOO/Na కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్లో 2 కలుస్తాయి. CO2 పోయింది. కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్ కూడా డీకార్బాక్సిలేషనే. కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్ కూడా డీకార్బాక్సిలేషనే. CO2 పోయింది. కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్ కూడా డీకార్బాక్సిలేషనే. కాకపోతే 2 Rలు కలుస్తాయి. ఇక్కడ సోడా లైమ్ వాడినా డీకార్బాక్సిలేషన్ జరిగింది. కోల్ బేస్ ఎలక్ట్రాలసిస్లో కూడా డీకార్బాక్సిలేషన్ ఆల్కేన్ ఫామ్ అయింది. Br2CCl4 హీట్ చేసినప్పుడు Br2CCl4తో కలిపి హీట్ చేసినప్పుడు ఇక్కడ కూడా CO2 పోయింది. కానీ ఆల్కైల్ బ్రోమైడ్ వస్తుంది. ఇక్కడ ఆల్కైల్ బ్రోమైడ్ వస్తుంది. ఆల్కైల్ బ్రోమైడ్. ఆల్కైల్ బ్రోమైడ్. ఇది మీకు మనకున్న టైంలో ఇది మీకు నెక్స్ట్ నేను దాదాపుగా ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఈ ఫ్లో చార్ట్సే చెప్దాం. ఫ్లో చార్ట్స్ అంటే లెసన్కి ఒక 4 పేపర్లు పెట్టుకొని ఒక 10 అంటే ఒక 40 పేపర్స్ 40 స్లైడ్స్ పెట్టుకుంటే క్విక్ రివిజన్ అయింది. క్విక్ రివిజన్ అవుతుంది. ఎవరికి రాదు. అవును,
మీకు ఏమన్నా యూజ్ అయిందా ఇది? ఓ ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోయిన మొత్తం నేనైతే. ఇది ఏమన్నా యూజ్ అయిందా? పీడిఎఫ్ పెట్టేద్దాం. మెకానిజం వద్దన్న, అవసరం రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర వేపా. టైం అయిపోయిందిలేండి. ఇంకేమన్నా ఉందా? పీడిఎఫ్ పంపించేస్తారు, కిరణ్ సార్ పంపించేస్తారు. ఇంకా ఎస్, నేను 4 పేపర్స్ పెట్టి చేస్తా. ఒకటి చేద్దాం, అది అట్లయినా. రిమైనింగ్ ఉన్నాయి, టైం అయిపోయింది. కిరణ్ సార్ క్లాస్ ఉంది, లేకపోతే ఎమైన్స్, డైజోనియం క్లోరైడ్స్ మొత్తం చెప్పొచ్చు. నెక్స్ట్ కిరణ్ సార్ క్లాస్ ఉందమ్మా. ఇంకా రియేజెంట్స్ అంటే స్టార్ట్ చేస్తే ఇంకో 1.5 2 గంటలు పట్టి 5 minutes 5 minutesలో సార్ స్టార్ట్ చేస్తారమ్మా. 5 minutesలో కిరణ్ సార్ క్లాస్ ఉంది. ఫైవ్ మినిట్స్లో కిరణ్ సార్ క్లాస్. మ్యాథ్స్ లెజెండ్ in AP and TS. Next class.
హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత్ తెలుగు జే ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జే ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో మ్యాథ్స్ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో మనం ఆల్రెడీ మార్నింగ్ ఇండెఫినెట్ని ఒక రేంజ్లో ట్రిక్స్ షార్ట్ కట్స్ తోటి అయితే నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం మన డెఫినెట్ ఇంటిగ్రేషన్ నేర్చుకోబోతున్నాం. అయితే మీకు ఆల్రెడీ తెలుసు ఇన్ఫినిటీ 2.0 క్రాష్ కోర్స్ ఉంది. సో దీంట్లో జాయిన్ కాని పిల్లలు ఎవరైతే ఉంటే జాయిన్ అవ్వండి. సూపర్ డూపర్గా సీరియస్గా క్లాసెస్ మాత్రం రేపు ఈవినింగ్ నుంచే మీకు స్టార్ట్ కాబోతున్నాయి. దీని కాస్ట్ గురించి కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో కాంబో తీసుకుంటే మాత్రం మీకు ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు జే క్రాష్ కోర్స్ బుక్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇన్ఫినిటీ 2.0 వచ్చి 2499, కాంబో ఒకవేళ చూసుకుంటే 3499. ఇది రేపటితోటే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి స్టాప్ అయిపోతుంది. ఈ లాంచ్ ఆఫర్ ఏదైతే ఉందో రేపటితో స్టాప్ అవుతుంది. రేపటి నుంచి దీంట్లో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. రైట్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇండెఫినైట్, డెఫినెట్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఇండెఫినైట్ చాలా పెద్ద చాప్టర్, ఇది మార్నింగ్ అయిపోయింది. దాదాపుగా మనం ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్ చాలా చిన్నది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా చిన్నదే, ఏరియాస్ కూడా చాలా చిన్నది. మ్యాక్సిమం ఈ 3 కవర్ అయిపోతాయి ఇప్పుడు. సో మీరందరూ కూడా నోట్స్ పెన్ను పట్టుకొని కూర్చోండి. మ్యాక్సిమం మనం ఇప్పుడు ఈ 3 కూడా కంప్లీట్ చేయబోతున్నాం. రైట్. సో చాలా పెద్ద చాప్టర్ డెఫినెట్ ఇండెఫినెట్. సో మార్నింగ్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ని చేయబోతున్నాం. ఓకేనా? సో గట్టిగా ఒక లైక్ వేసుకోవాలి. పాపం నవీన్ సార్ కూడా సూపర్ డూపర్గా క్లాసెస్ అయితే తీసుకున్నారు. నేను దాని తర్వాత మళ్ళీ మదన్ సార్ కూడా వచ్చి తీసుకుంటారు. రైట్. వాట్ ఈస్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ సార్? ఇండెఫినెట్ ఏదైతే ఉందో అదే దాంట్లో నుంచే డెఫినెట్ ఇంటిగ్రేషన్ వస్తుంది. సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి కనుక అయితే డెఫినెట్లో దీనికి లిమిట్స్ ఉంటాయి సార్. నాకు ఏ నుంచి బి వరకు కావాలి. సో ఏ నుంచి బి వరకు అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది కదా, అప్పర్ లిమిట్ ఫస్ట్ పెట్టాలి, పెడితే ఎఫ్ ఆఫ్ బి అయింది. లోయర్ లిమిట్ తర్వాత పెట్టాలి, ఎఫ్ ఆఫ్ ఏ అయింది. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే వచ్చే వాల్యూనే మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటాం. అసలు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది? డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ఏరియాస్. ఏందమ్మా? ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఫంక్షన్ గ్రాఫ్ తీసుకుంటే ఇలా ఉందనుకోండి. ఇది ఫంక్షన్ గ్రాఫ్, ఇగో ఇలా ఉంటుంది ఫంక్షన్ గ్రాఫ్. ఈ ఫంక్షన్ గ్రాఫ్ మొత్తానికి నాకు ఏరియా వద్దు, నాకు ఏ నుంచి బి వరకు మాత్రమే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న మాత్రమే ఏరియా కావాలి. అది కూడా అండర్ ద కర్వ్. ఏ కర్వ్ కింద అంటే అండర్ ద కర్వ్ అంటే కర్వ్ కింద అని కాదు, మన కర్వ్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అది ఎక్స్ యాక్సిస్తో చేసే ఏరియా కావాలి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మన ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ తోటి చేసే ఏరియా. అంటే ఇక్కడ ఏరియా చేస్తుంది, దాని తర్వాత ఇక్కడ కింద ఉన్న గ్రాఫ్ మళ్ళీ ఎక్స్ యాక్స్తో ఏరియా చేస్తుంది, పైన ఉన్న గ్రాఫ్ ఎక్స్ యాక్స్తో ఏరియా, కింద ఉన్న గ్రాఫ్ ఎక్స్ యాక్స్తో ఏరియా, పైన ఉన్న గ్రాఫ్ ఎక్స్ యాక్స్తో ఏరియా చేస్తుంది. అయితే ఇక్కడ ఉండే ఏరియాని డెల్టా 1, దీని డెల్టా 2, దీని డెల్టా 3, దీని డెల్టా 4, దీని డెల్టా 5 అని అందాం. ఒకవేళ నాకు ఏరియా మేడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ ఎక్స్ యాక్సిస్ కావాలంటే దాన్ని మనం డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ప్లస్ డెల్టా 3 ప్లస్ డెల్టా 4 ప్లస్ డెల్టా 5 అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ ఉన్న డెల్టాస్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే ఏరియా. బట్ ఇక్కడ ఏరియా అనేది కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది? సో వాట్ ఈస్ ద డెఫినెట్ ఇంటిగ్రేషన్? డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో వాట్ ఈస్ డెఫినెట్ ఇంటిగ్రేషన్? ఇంటిగ్రల్ ఏ నుంచి బికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది? డిఎక్స్. అంటే దీని మీనింగ్ ఏంది? ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంది? ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్కి పైన ఉన్న డెల్టాస్ని పాజిటివ్ లాగా తీసుకోవాలి, డెల్టా 1 ప్లస్ డెల్టా 3 ప్లస్ డెల్టా 5, అండ్ ఏదైతే డెల్టాస్ ఎక్స్ యాక్సిస్కి కింద ఉన్నాయో వాటిని నెగిటివ్ లాగా తీసుకోవాలి, అంటే మైనస్ డెల్టా 2 మైనస్ డెల్టా 4. ఇది లెక్క. సో సమ్ ఆఫ్ ద పాజిటివ్స్ అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్ డెల్టాస్ మైనస్ బిలో ద ఎక్స్ యాక్సిస్ డెల్టాస్, ఈ వాల్యూ ఏదైతే వచ్చిందో దీన్నే మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటాం. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే సమ్ ఆఫ్ ద ఏరియాస్ కాదు. ఏంటిది డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే?
ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ఏరియాస్. సమ్ ఆఫ్ ద ఏరియాస్కి ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ఏరియాస్కి తేడా ఉంది. సమ్ ఆఫ్ ద ఏరియాస్ అంటే అన్నిటిని యాడ్ చేయాలి. ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ అంటే పాజిటివ్స్ అంటే అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉన్న వాటిని యాడ్ చేయాలి, బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉన్న వాటిని సపరేట్ చేయాలి. దాన్ని మనం ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ అని అంటాం. జస్ట్ ఈ డిఫరెన్స్ ఏరియాస్కి డెఫినెట్ ఇంటిగ్రేషన్కి ఉన్న డిఫరెన్స్ ఒకవేళ మీకు తెలిస్తే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్కి ఏరియాస్కి మధ్యలో మీకున్న ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది పోతుంది. ఓకేనా సార్? 100% సిలబస్ ప్రతి చాప్టర్లో ఎవరికి రాదు కదా. కరెక్టేనమ్మా. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ఇంపార్టెంటో అంతవరకే మనం చేసుకుంటూ పోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అన్ని ప్రాపర్టీస్ చెప్పను, అన్ని ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ కాదు. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాం. రైట్. సో ఇందులో మనకి మేజర్గా ప్రాపర్టీస్ ఆఫ్ ద డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ మొత్తం మనకి నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, బట్ అందులో కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. అందులో వచ్చేసి ప్రాపర్టీ నెంబర్ 3 ఇంపార్టెంట్, ప్రాపర్టీ నెంబర్ 4, ప్రాపర్టీ నెంబర్ 5 ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ నెంబర్ 6, ప్రాపర్టీ నెంబర్ 7 కొద్ది గొప్ప ఇంపార్టెంట్, కొంచెం కొద్ది గొప్ప ఇంపార్టెంట్. బట్ ప్రాపర్టీ నెంబర్ 3 ఇంపార్టెంట్, ప్రాపర్టీ నెంబర్ 4 అయితే చాలా ఇంపార్టెంట్. దీనికి 5 స్టార్ పెట్టాలి మనం. దీన్నే మనం ఏమంటామంటే కింగ్స్ రూల్ అని పిలుస్తాం. దీని ఏమంటామండి మనం? కింగ్స్ రూల్. కింగ్స్ రూల్ అనాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ నెంబర్ 6, 7 కూడా ఇంపార్టెంటే, మరీ పెద్దగా ఒక రేంజ్లో అయితే ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత మనకి ఇంకోటి ప్రాపర్టీ నెంబర్ నేను అనుకోవడం 10 అనుకుంటా. ప్రాపర్టీ నెంబర్ 10 అనుకుంటాను. ఇది మీకు దేనికి సంబంధించిందంటే పీరియాడిసిటీకి సంబంధించింది. పీరియాడిసిటీకి సంబంధించింది. దీని తర్వాత డైరెక్ట్గా ప్రాపర్టీ నెంబర్లకి ఏముండదు, లెబ్నిజ్ రూల్ అంటుంది ఒకటి. లెబ్నిజ్ రూల్ అని ఒకటి ఉంటుంది. ఈ లెబ్నిజ్ రూల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 5 స్టార్. అంటే సార్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే కేవలం ఇవి చేస్తే సరిపోద్దా అంటే అవును. డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే కేవలం మనం 1, 2, 3, 4, 5 5 ప్రాపర్టీలు కరెక్ట్గా నేర్చుకుంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్లో రాబోయే 2 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి మనం ఖల్లాస్ చేయొచ్చు. అంత ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇవి. ఎక్కువ శాతం క్వశ్చన్స్, ఎక్కువ శాతం కాదు, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ కేవలం వీటిలోంచి అడుగుతూ ఉన్నాడు. ఇవి మాత్రం ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి మీరు ట్యాగ్ చేసి పెట్టుకోండి. అంటే మీరు ఏవేవి చదవాలి అనేది ట్యాగ్ చేసి పెట్టుకోండి. వీటి మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉండబోతుంది. రైట్. సో ప్రాపర్టీ నెంబర్ 1, 2 మిగతాయి చెప్పరా సార్ అని చెప్తా, బట్ ఫటాఫటా చెప్పుకుంటే వెళ్ళిపోతా. అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు, చాలా సింపుల్. సార్ ప్రాపర్టీ నెంబర్ 1 ఏంటి సార్ అంటే బాబు ఇంటిగ్రల్ a to b f(x) dx అని ఉంటే ఇక్కడ xని తీసేసి y రాసుకోవచ్చు, z రాసుకోవచ్చు, t రాసుకోవచ్చు. అంటే వేరియబుల్ మారినంత మాత్రాన ఇంటిగ్రేషన్లో డెఫినెట్ ఇంటిగ్రేషన్లో వాల్యూ మారదు. అది ఫస్ట్ ప్రాపర్టీ, అది అందరికీ తెలిసిందే. ఒకవేళ మీరు లిమిట్స్ ఎక్స్చేంజ్ చేశారనుకోండి, ఇంటిగ్రల్ a to b ఉంది, మీరు b to a అని మార్చారనుకో లిమిట్స్ ఒక మైనస్ తోటి మల్టిప్లై చేయాలి అంతే. ఇంటిగ్రల్ a to bని మీరు b to a రాద్దామని అనుకుంటున్నారు. ఇవి రెండింటికి తేడా ఏంటంటే దీని ఆన్సర్ ఇంటిగ్రల్ b to a f(x) రాయొచ్చు, బట్ మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. సో లిమిట్స్ని ఎక్స్చేంజ్ చేస్తే మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంపార్టెంట్ ప్రాపర్టీ నెంబర్ 3. ఇప్పుడు చెప్పారు 5 ప్రాపర్టీలు ఇంపార్టెంట్ అని, అందులో వచ్చేది ప్రాపర్టీ నెంబర్ 3 ఫస్ట్. ఇది ఇంపార్టెంట్ అండి. 5 స్టార్. 5 స్టార్ పెట్టుకోవాలి. ఓకే రైట్. సో ఇంటిగ్రల్ a to b f(x) dx ఈజ్ ఇంటిగ్రల్ a to c f(x) dx ప్లస్ ఇంటిగ్రల్ c to b f(x) dx. అంటే ఒక ఇంటిగ్రేషన్ a నుంచి bకి ఇస్తే నేను a నుంచి cకి సపరేట్గా, c నుంచి bకి సపరేట్గా కనుక్కొని వచ్చిన రెండింటిని యాడ్ చేస్తే దీని ఆన్సర్కి ఈక్వల్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇట్లా ఉంది, ఇలా ఉంది. నాకు ఎక్కడి నుంచి కావాలి? a నుంచి b వరకు కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడ కావాలంటే a నుంచి b వరకు కావాలి. నేనేం చేస్తానంటే ఇక్కడ c దగ్గర కట్ చేస్తా. ఫస్ట్ నేను a నుంచి b వరకు కనుక్కుంటా. a నుంచి b వరకు కనుక్కుంటే దాన్ని మనం ఇంటిగ్రల్ a to b f(x) అంటాం. బట్ దీని మధ్యలో నేను c దగ్గర కట్ చేసిన కదా, ఇప్పుడు నేనేం చేస్తా? a నుంచి c వరకు సపరేట్ కనుక్కుంటా. ఇంటిగ్రల్ a to c f(x) dx కనుక్కుంటా. అండ్ అలానే ఇంటిగ్రేషన్ c నుంచి b వరకు సపరేట్గా కనుక్కుంటా. ఈ రెండింటిని యాడ్ చేస్తా. సో a నుంచి cకి సపరేట్, c నుంచి bకి సపరేట్. ఈ రెండింటిని కనుక్కొని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ a నుంచి bకి డైరెక్ట్గా కనుక్కుంటే వచ్చే వాల్యూకి ఈక్వల్ అయింది. సార్ మరి a నుంచి bకి డైరెక్ట్గా కనుక్కుంటే వచ్చే వాల్యూకి ఈక్వల్ అయినప్పుడు
మరి అనవసరంగా మీరు దాన్ని స్ప్లిట్ ఎందుకు చేయాలి, కట్ ఎందుకు చేసి అనవసరంగా 2 క్వశ్చన్స్ ఎందుకు సాల్వ్ చేయాలి అని అంటే ఇక్కడ మీకు ఒక కథ చెప్తా వినండి. బాబు మీరు ఇంటిగ్రేషన్ ప్రతి ఫంక్షన్ కూడా చేయగలుగుతారా? ప్రతి ఫంక్షన్కి మీరు ఇంటిగ్రేషన్ కనుక్కోగలుగుతారా అంటే కాదు. కొన్ని ఫంక్షన్స్ ఇంటిగ్రబుల్ కావు. ఏవి కావు? ఇంటిగ్రేషన్ అంటే ఏంది? యాంటీ డెరివేటివ్. సో దేనికైతే మీరు డెరివేటివ్ కనుక్కుంటారో వాటికే మీరు ఇంటిగ్రేషన్ చేయగలుగుతారు. వేటికైతే డెరివేటివ్ కనుక్కోలేరో వాటికి మీరు ఇంటిగ్రేషన్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది? మాడ్యులస్, స్టెప్, ఫ్రాక్షను. మనకి స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి. మాడ్యులస్ ఫంక్షన్, స్టెప్ ఫంక్షన్, ఫ్రాక్షన్ ఫంక్షన్, పీస్ వైజ్ ఫంక్షన్. మనం వీటి గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఫంక్షన్స్లో. వీటి దగ్గర డిఫరెన్షియబిలిటీ ఉండదు. ఇక్కడ డిఫరెన్షియబుల్ కాదు. 0 దగ్గర ఎక్కడైతే మాడ్యులస్ లోపల ఉంది 0 అవుద్దో అక్కడ ఇది డిఫరెన్షియబుల్ కాదు. డిఫరెన్షియబుల్ కాకపోతే ఇంటిగ్రబుల్ కూడా కాదుగా, ఇంటిగ్రబుల్ కూడా కాదు కదా. అట్లానే జోస్తో చెప్తున్నానండి సాయి తేజ. ఇక్కడ సాయి తేజ ఏది అడిగారు, రైట్. సో ఇప్పుడు ఇది మాడ్యులస్ అనేది ఇంటిగ్రబుల్ కాదు, ఎందుకంటే డిఫరెన్షియబుల్ కూడా కాదు కాబట్టి ఇది ఇంటిగ్రబుల్ కాదు. ఎక్కడ కాదు? ఎట్ ఎక్స్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇట్లా రాసామనుకోండి, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. సో ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర డిఫరెన్షియబుల్ కాదు, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఇంటిగ్రబుల్ కూడా కాదు. ఎక్కడైతే ఇది ఇంటిగ్రబుల్ కాదో నేను అక్కడ ఇంటిగ్రేషన్ చేయలేను కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ ఇచ్చాడు, ఇంటిగ్రల్ -2 to 3 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ అని అన్నాడు. ఇప్పుడు మీకు ఈ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అనేది ఎక్కడ ఇంటిగ్రబుల్ కాదు. ఈజ్ నాట్ ఇంటిగ్రబుల్, ఈజ్ నాట్ ఇంటిగ్రబుల్. ఎక్కడ ఇంటిగ్రబుల్ కాదు? ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఇది ఇంటిగ్రబుల్ కాదు, ఎందుకంటే మాడ్యులస్ లోపల ఉన్న వాల్యూ ఎక్కడైతే 0 అవుద్దో అక్కడ మాడ్యులస్ డిఫరెన్షియబుల్ కాదు, అంటే ఇంటిగ్రబుల్ కూడా కాదు. మరి ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఇంటిగ్రబుల్ కాదు కాబట్టి నేను ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఇంటిగ్రేషన్ చేయలేను కదా. మరి ఎక్స్ ఈక్వల్ టు 1 -2కి 3కి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉందిగా. అంటే ఇది -2 నుంచి 3 వరకు, ఇందులో ఇది 1 దగ్గర ఇంటిగ్రబుల్ కాదు, 1 దగ్గర కాదు. అంటే 1 దగ్గర నేను ఇంటిగ్రేషన్ -2 నుంచి 3 దగ్గరికి నేను ఇంటిగ్రేషన్ కనుక్కుందామంటే ఇది నన్ను 1 దగ్గర ఆపేస్తుంది, ఎందుకంటే 1 దగ్గర ఈ ఫంక్షన్ ఇంటిగ్రబుల్ కాదు కాబట్టి. ఇది 1 దగ్గర కాదు కాబట్టి నేను 1 దగ్గర కనుక్కోలేను కాబట్టి ఏం చేస్తా, -2 నుంచి 1 వరకు సపరేట్గా కనుక్కుంటా, 1 నుంచి 3 వరకు సపరేట్గా కనుక్కుంటా. అప్పుడు నేను ఈ ఇంటిగ్రేషన్ని ఎక్కడ స్ప్లిట్ చేయాలి? 1 దగ్గర స్ప్లిట్ చేయాలి. అంటే -2 to 1 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 to 3 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ చేయాలి. సో దిస్ ఈజ్ ద రీజన్ వేర్ వి యూస్ ప్రాపర్టీ నెంబర్ 3. సో మరి స్టెప్పులలో అడిగాడు అనుకోండి, మరి స్టెప్పులు ఎక్కడ కావు సార్? స్టెప్ లోపల ఉన్న ఎక్స్ వాల్యూ ఎక్కడైతే ఇంటీజర్ అవుతుందో, ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్ అయినప్పుడు నాట్ ఇంటిగ్రబుల్ అవుతుంది, నాట్ ఇంటిగ్రబుల్. ఇది ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ -2 to 1 లేదా అదే -2 to 1 స్టెప్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడెక్కడ స్ప్లిట్ చేయాలి? -2కి 1కి మధ్యలో ఏమేమి ఇంటిజర్స్ ఉన్నాయి? -1 ఉంది, 0 ఉంది. సో -1 దగ్గర 0 దగ్గర నేను స్ప్లిట్ చేయాలి. అంటే -2 నుంచి -1 వరకు సపరేటు, -1 to 0 వరకు సపరేటు, తర్వాత 0 to 1కి సపరేటు, 0 to 1కి సపరేట్గా ఇంటిగ్రేషన్స్ అప్లై చేయాలి. అర్థమవుతుందా? ఫ్రాక్షన్ కూడా అంతే. ఎక్స్ ఎక్కడైతే ఇంటిజర్ అవుతుందో అక్కడ ఇది ఇంటిగ్రబుల్ కాదు కాబట్టి ఇంటిజర్స్ దగ్గర స్ప్లిట్ చేయాలి. అర్థమవుతుందా? సరే, క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ పోతే మీకు అర్థమైంది. మాడ్యులస్ మీద ఒకటి, స్టెప్ మీద ఒకటి, ఫ్రాక్షన్ మీద ఒకటి, పీస్ వైజ్ మీద ఒకటి, 4 క్వశ్చన్లు చేస్తా. మీకు అప్పుడు దీని మీద క్లారిటీ అనేది వస్తుంది. చిన్న చిన్న క్వశ్చన్లు చేసుకుంటా పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 0 to మాడ్యులస్ ఆఫ్ x² + 2x - 3 dx వాల్యూ ఎంత అన్నాడు. నేను ఇప్పుడే చెప్పా ఇది ఎక్కడ ఇంటిగ్రబుల్ కాదంటే ఈ లోపల ఉంది ఎక్కడైతే 0 అవుద్దో అక్కడ ఇది ఇంటిగ్రబుల్ కాదు. సో x² + 2x - 3 ఎక్కడ 0 అవుతుంది సార్? దీన్ని నేను x + 3 ఇంటూ x - 1 అని రాసుకోవచ్చు. అంటే x వాల్యూ -3 1 -3 1. సో -3 దగ్గర 1 దగ్గర ఇది ఇంటిగ్రబుల్ కాదు. మరి మనకి ఇచ్చిన ఇంటిగ్రేషన్ 0 to 2లో -3 లేదుగా.
మనకి ఇచ్చిందే 0 to 2, ఇందులో -3 లేదుగా, కాబట్టి నేను ఎక్కడ స్ప్లిట్ చేయాలి, 1 దగ్గర స్ప్లిట్ చేయాలి. అంటే ఇంటిగ్రల్ 0 to 1 సపరేట్గా రాయాలి, ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 సపరేట్గా రాయాలి. సో నేను 1 దగ్గర స్ప్లిట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ లోపల ఉన్న మాడ్యులస్ లోపల ఉన్న ఫంక్షన్ 0 ఎక్కడైతుందంటే 1 దగ్గర అవుతుంది, కాబట్టి 1 దగ్గరనే స్ప్లిట్ చేయాలి, చేస్తా. ఇప్పుడు 1 దగ్గర స్ప్లిట్ చేస్తే దీని పరిస్థితి ఏంటి సార్ అంటే ఇది మనం వేవికరుగులో తీసుకుందాం, -3 1 పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. అంటే ఈ క్వాడ్రటిక్ 1 కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ అయింది, -3కి 1కి మధ్యలో నెగిటివ్ అయింది, అంతకంటే తక్కువ ఉంటే పాజిటివ్ అయింది. ఇప్పుడు 0 to 1 అనేది ఇక్కడే ఉందిగా, ఇక్కడ 0 to 1 అనేది ఇక్కడే ఉందిగా. సో ఇది ఏ రీజియన్లో ఉంది, నెగిటివ్ రీజియన్లో ఉంది. అంటే 0కి 1కి మధ్యలో మన ఫంక్షన్ ఏమైంది, నెగిటివ్ అయింది. ఎప్పుడైతే మాడ్యులస్ లోపల ఉంది నెగిటివ్ అయిందో మాడ్యులస్ తీసేస్తే అక్కడ మైనస్ తోటి మల్టిప్లై చేయాలి, -(x² + 2x - 3) చేయాలి dx. 1కి 2కి మధ్యలో మోర్ దాన్ 1 కదా, 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది పాజిటివ్ అయింది, అంటే మాడ్యులస్ తీసేస్తే ఇది యాజ్ టీజ్గా తీసుకోవాలి, x² + 2x - 3 dx అని తీసుకోవాలి. సో -1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమో ఇది నెగిటివ్ అయింది, 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది పాజిటివ్ అయింది. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేసి వాల్యూస్ తీసుకొని వస్తా డైరెక్ట్గా. దీని ఇంటిగ్రేషన్ ఏంది, నేను మైనస్ ఇంటిగ్రేషన్ అంటే 1 to 0 రాయొచ్చుగా, 1 to 0 రాయొచ్చుగా. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 మైనస్తో మల్టిప్లై చేస్తే లిమిట్స్ ఎక్స్చేంజ్ అవుతాయిగా, 1 to 0 అయింది. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తా, x³/3 ప్లస్ ఇది x²/2 - 3x. అప్పర్ లిమిట్ 0 పెడితే 0 అయింది, 0 మైనస్ లోయర్ లిమిట్ 1 పెడుతున్నాను, 1/3 + 1 - 3. దీనికి ఆన్సర్ వచ్చేసింది ప్లస్. అట్లానే ఇంటిగ్రల్ 1 to 2 ఇది కూడా ఎంత, x³/3 ప్లస్ x² - 3x. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 1 to 2. అప్పర్ లిమిట్ 2 పెట్టండి, ఏమైంది 2³ అంటే 8/3 ప్లస్ 4 - 6 మైనస్ లోయర్ లిమిట్ 1 పెట్టండి, సేమ్ ఇక్కడ 1/3 ప్లస్ 1 - 3 అయింది. ఇది 2 times అయింది, ఇది 1 time అయింది. సో ఇక్కడ ఆన్సర్ ఎంత, 8/3 - 2, 8/3 - 2, అలానే -2 times ఆఫ్ దిస్ అండ్ దిస్కి ఏమొస్తుందంటే ఆన్సర్ 1/3 - 2, 1/3 - 2. సో ఇక్కడ మీకు 8/3 - 2/3 అయింది, 8/3 - 2/3, ఇది -2 + 4 అంటే +2 అయింది. సో దిస్ ఈజ్ 6/3 + 2 విచ్ ఈస్ 2 + 2 4 అయింది. మనకు ఆన్సర్ 4 వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అండి, మీరు కూడా సాల్వ్ చేస్తూ ఉండాలి. వెరీ గుడ్ అమ్మ, రామ్ చరణ్ కరెక్ట్గా చెప్పామమ్మా. సార్ ఐ టేక్ ఇన్ఫినిటీ 2.0 బట్ అడ్రస్ ఇచ్చేటప్పుడు రాంగ్ తీసుకుంది, సో నేను కాల్ సెంటర్కి అయితే లింక్ పెట్టారు సార్ అడ్రస్ మార్చుకోవడానికి, బట్ తర్వాత నుంచి బుక్స్ పర్చేస్ డీటెయిల్స్ చూపించట్లే. మళ్ళీ ఒకసారి కాల్ చేయమ్మా మోహన్, 1800-120-456-456కి కాల్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు రెక్టిఫై చేస్తారు. బట్ ఈరోజు సండే వాళ్ళు పికప్ చేయరు, రేపు 11 తర్వాత కాల్ చేయండి, పికప్ చేస్తారు. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో సేమ్ ఇది మీకు హోంవర్క్ లాగా ఇస్తున్నా, రైట్. సేమ్ మాడ్యులస్ లోపల ఉంది, ఇది ఎక్కడ 0 అయిద్దంటే tan x = 1 అయినప్పుడు ఇది 0 అయిద్దంటే x = π/4 దగ్గర దీన్ని స్ప్లిట్ చేయాలి. π/4 దగ్గర అంటే ఇంటిగ్రల్ 0 to π/4 సపరేట్గా రాయాలి, ప్లస్ ఇంటిగ్రల్ π/4 to π/3 సపరేట్గా రాయాలి. సో π/4 ఇది నెగిటివ్ అయిందంటే 1 - tan x అయింది, ఇక్కడ ఇది tan x - 1 అయింది. సో దీని తర్వాత మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మీకు ఆల్రెడీ సాల్వ్ చేసి చూపించాను, సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్పర్ లోయర్ లిమిట్స్ పెడితే మీకు ఆన్సర్ వచ్చేయాలి. ఇది కూడా అంతే, ఇది ఎక్కడ స్ప్లిట్ చేయాలి బాబు, దీన్ని 0 చెయ్యి అంటే x = +r-1 అయింది. సో ఎక్కడెక్కడ స్ప్లిట్ చేయాలి, నేను -1 దగ్గర -2 to -1 ప్లస్ ఇంటిగ్రల్ -1 to 1 ప్లస్ ఇంటిగ్రల్ 1 to 3 3 ప్లేసెస్లో దీన్ని స్ప్లిట్ చేయాలి. మరి 1 - x² ఏమైంది సార్, 1 - x² అంటే 1 + x × 1 - x అని రాద్దాం. సో దీనికి ఒక వేవి కర్వ్ కనుక తీసుకుంటే -1 + 1 ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఎందుకంటే ఇది x - 1 కాదు 1 - x కాబట్టి నెగిటివ్తో స్టార్ట్ అయింది. సో మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టండి, -1కి +1కి మధ్యలో ఇది పాజిటివ్ అవుతుంది కాబట్టి ప్లస్ పెట్టండి. మళ్ళీ -2 to -1, -1 కంటే తక్కువ ఉంటే ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ పెట్టండి. సో ఇక్కడ 1 - x² -1 - x² ప్లస్ 1 - x², ఇది మళ్ళీ -1 - x² dx. ఇలా సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోతే
మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది సాల్వ్ చేసే విధానం. అర్థమైందా అండి? ఎడిట్ ఆప్షన్ వస్తుందండి సాయి చంద్, బట్ అన్నిటికి రాదు. పర్సనల్ డీటెయిల్స్కి మాత్రం ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. రైట్, అయితే దానికంటే ముందర మనం స్టెప్కి సంబంధించి కూడా చేద్దాం అనుకున్నాం కదా. స్టెప్కి సంబంధించి ఒక క్వశ్చన్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to 2 స్టెప్ ఆఫ్ √x అని ఉందనుకోండి dx. దీని వాల్యూ ఏంది అని అంటే, బాబు 0 to 2కి మధ్యలో స్టెప్ x ఎక్కడెక్కడ ఇంటిజర్ అయ్యిద్ది అంటే √x ఇంటిజర్ కావాలి. √x 0 అయ్యిద్ది, √x 1 అవ్వచ్చు, √x 2 అవ్వచ్చు, √x 3 అవ్వచ్చు, √x 4 అవ్వచ్చు. అంతేనా? అంటే x వాల్యూ 0 to 4 తీసుకుందాం, x వాల్యూ 0 to 10 తీసుకుందాం, లేదా 9 తీసుకుందాం, 0 to 9 తీసుకుందాం. అప్పుడు √x వాల్యూ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. అప్పుడు x ఏమైంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 0, 1 స్క్వేర్ 1 అయింది, 2 స్క్వేర్ 4 అయింది, 3 స్క్వేర్ 9 అయింది, 4 స్క్వేర్ 16 అయింది. బట్ x వాల్యూ 0కి 9కి మధ్యలో ఉంది కాబట్టి 16 తీసుకోకూడదు. అంటే √x ఇంటిజర్ ఏదన్నా అవ్వచ్చు, బట్ మనకి x వాల్యూ 0 నుంచి 9 వరకు మాత్రమే తీసుకుందాం కాబట్టి √0 0 √9 3 వరకు మాత్రమే అవుతుంది x వాల్యూ. సో నేను ఎక్కడెక్కడ స్ప్లిట్ చేయాలి? 0 to 1 సపరేట్గా, ఇంటిగ్రల్ 1 to 2 సపరేట్గా, ఇంటిగ్రల్ 2 to 3 సపరేట్గా, 1 to 4 సపరేట్గా, 4 to 9 సపరేట్గా చేయాలి. ఇంటిగ్రల్ 0 to 1 ఒకటి, 1 to 4 ఒకటి, 4 to 9 ఒకటి. ఇట్లా స్ప్లిట్ చేసి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ √x అని రాస్తారు. మా స్టెప్ ఆఫ్ √x, స్టెప్ ఆఫ్ √x, స్టెప్ ఆఫ్ √x అని రాశారు. సో ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే బాబు 0కి 1కి మధ్యలో మీరు ఏ నెంబర్ పెట్టినా స్టెప్ ఆఫ్ 0 0 అయిపోద్ది. ప్లస్ ఇంటిగ్రల్ 1 to 4 1కి 4కి మధ్యలో మీరు ఏ నెంబర్ పెట్టినా √x వాల్యూ 1కి 2కి మధ్యలో ఉంటుంది. స్టెప్ వాల్యూ 1కి 2కి మధ్యలో ఎంత? 1 అయింది. ప్లస్ ఇంటిగ్రల్ 4 to 9 4కి 9కి మధ్యలో మీరు ఏ నెంబర్ పెట్టినా √x వాల్యూ 2కి 3కి మధ్యలో ఉంటుంది. √4 అంటే 2, √9 అంటే 3. అంటే √x వాల్యూ 2కి 3కి మధ్యలో ఉంటుంది. స్టెప్ వాల్యూ 2కి 3కి మధ్యలో ఉంటే స్టెప్ వాల్యూ ఎంత? 2 అయింది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1x లిమిట్స్ 1 to 4 ప్లస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ dx x ఫ్రమ్ 4 to 9. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 - 1, ఇది 2 times ఆఫ్ 9 - 4. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 3 + 10 which is 13. 13 is the final answer. ఈ విధంగా చేయాలి. ఓకేనా? రైట్. దాని తర్వాత ప్రాపర్టీస్ 4 చూద్దామమ్మా. కింగ్స్ రూల్. కింగ్స్ రూల్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు అడిగే క్వశ్చన్సే ఎక్కువగా అడిగేది ఇవన్నీ కింగ్స్ రూల్ నుంచి అడుగుతారు. మీరు దీనికి ఎన్ని స్టార్లు పెట్టినా ఒకటే. వెరీ 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 ఇంపార్టెంట్. కింగ్స్ రూల్ 2 ఉన్నాయమ్మా. ఇది కింగ్స్ రూలే, ఇది కూడా కింగ్స్ రూలే. వెరీ 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 ఇంపార్టెంట్. 2 యాక్చువల్గా ఒకటేని మనం 2 విధాలుగా మాట్లాడుకుంటాం అంతే. ఇక్కడ 0 to a ఉంటే ఎట్లా చేయాలి, a to b ఉంటే ఎట్లా చేయాలి, అంతే తేడా. సో ఇది ఇంటిగ్రల్ a to b f(x) dx కనుక మనకి ఇంటిగ్రేషన్ ఇస్తే దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. ఇంటిగ్రల్ 0 to a f(a - x) అని రాసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇది 0 + a, ఈ రెండింటిని లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేయండి. 0 + a అయింది, a - x అని రాయాలి. అర్థమైందా అండి? రైట్. సో ఇంటిగ్రల్ 0 to a f(a - x) dx. సో దీని వాల్యూ 2 సేమే. అంటే ఇలా చేస్తున్నప్పుడు మనకి ఆన్సర్ రాకపోతే మనం ఈ ప్రాపర్టీని వాడుకుంటే క్వశ్చన్ మారిపోద్ది. మారిపోయిన క్వశ్చన్ కూడా ఆన్సర్ తీసుకురావచ్చు మనం. ఆ తీసుకొచ్చిన ఆన్సరు దీని ఆన్సరు 2 సేమ్ అవుతాయి. అంటే క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు, మనకు ఇట్లా డైరెక్ట్గా రావడం లేదు. అప్పుడు నేను అలా అప్లై చేస్తా. అప్లై చేస్తే నాకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ వచ్చిన ఆన్సరు దీనికి సంబంధించిన ఆన్సర్ 2 కూడా సేమ్. సిమిలర్లీ కింగ్స్ రూల్ ఇంకోటి ఉంది. ఇది కూడా కింగ్స్ రూలే. ఓకేనా? రైట్. ఏంటిది ఇది? ఇంటిగ్రల్ a to b f(x) dx. ఇంటిగ్రల్ a to b f(x) dx. ఓకే. సో f(x) dx a to b f(a + b - x) అని రాయాలి. కింగ్స్ రూల్ ఏమని చెప్తుందండి? ఇంటిగ్రల్ a to b f(x) dx అంటే ఏంది? ఇక్కడ ఏని ఇక్కడ bని యాడ్ చేసి a + b - x అని రాయాలి. a + b - x అని రాయాలి. ఓకేనా? రైట్. సో దట్స్ వాట్ ద ప్రాపర్టీస్. సో ఇలాగ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం చేస్తూ ఉంటే రాకపోతే మీరు జస్ట్ ఇక్కడ ఉన్న x బదులుగా a + b - x అని రాసుకోవచ్చు. a + b - x అని రాసుకోవచ్చు.
దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్ చేద్దాం, ఎగ్జాంపుల్స్. దీంట్లో షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, మీకు షార్ట్ కట్స్ కూడా చెప్తాను. మీకు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే కింగ్స్ రూల్ అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్. కింగ్స్ రూల్ మీదనే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, దీన్నే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది. సార్ ఇంటిగ్రల్ 0 to 5 ఉంది కదా, ఇది మనకి I. సో నేనేం చేస్తా, ఇక్కడ ఎక్స్కి పవర్ 10 ఉంటే బాగుండేది, బట్ 5 - xకి పవర్ 10 ఉంది, బట్ a - b హోల్ పవర్ 10 అంటే చాలా పెద్దగా వస్తుందిగా. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే కింగ్స్ రూల్ వాడతా. కింగ్స్ రూల్ ఏంటమ్మా, ఇక్కడ I is equal to ఇంటిగ్రల్ a to b ఉందంటే 0 to a ఉంది. సో ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో ఏం రాయాలి, a + b - x అని రాసుకోవచ్చు. ఎక్స్ బదులుగా నేనేం రాయాలి, a + b - x అని రాయాలి. అంటే ఎక్స్ బదులుగా నేను రాయాలి a + b. 0 + 5 ఎంత, 5 - x అని రాయాలి. ఎక్స్ బదులుగా ఏం రాస్తున్నా, 5 - x. అట్లానే 5 - ఇక్కడ కూడా ఎక్స్ బదులుగా నేనేం రాస్తున్నా, 5 - x హోల్ పవర్ 10 dx. dxలో కూడా ఎక్స్ ఉంది కదా సార్, రాస్తానంటే ఇది ఎక్స్ కాదండి, ఇది dx. ఇంటిగ్రేషన్కి సంబంధించిన dx. దీని ఎక్స్లో మళ్ళీ d అట్లా రాయొద్దు. సో I is equal to ఇంటిగ్రల్ 0 to 5, ఇది 5 - x ఇంటూ 5 - 5 0 అయిపోయి -x అయింది. సో x పవర్ 10 అయింది. ఇది సింపుల్ అయిపోయింది. సో I is equal to ఇంటిగ్రల్ 0 to 5 లోపల దీన్ని మల్టిప్లై చేస్తే 5 × x పవర్ 10 - x పవర్ 11 dx. దీని ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా చేయొచ్చుగా, మనం చేయొచ్చు. సో I is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 10 5 × x పవర్ 11/11 minus x power 11 की x power 12/12 లిమిట్స్ ఫ్రమ్ 0 to 5, 0 నుంచి 5 కి లిమిట్స్. సో ఏమైంది, ఇది I is equal to 5 power 12/11 minus 5 power 12/12. So we can take 5 power 12 common, then this is 1/11 minus 1/12. So 5 power 12, this is 1/121. So 5 power 12/121 is the final answer. 512/132 కదా, సారీ 12 కదా, 132 ఇది 11 సార్ అన్నట్టుగా రాసిన. 132 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 5 power 12/132 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా, వెరీ గుడ్, సూపర్గా ఆన్సర్ చెప్తున్నారు, వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇది I. డైరెక్ట్గా దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా డెఫినెట్లో ఆలోచించాల్సిందే, దీనికి ఏమైనా కింగ్స్ రూల్ వాడుకోవచ్చా, దీనికి ఏమైనా కింగ్స్ రూల్ వాడుకుంటే బాగుంటుందా, ఇట్లనే మనం ఆలోచించాలి. ఓకేనా సరే, దీనికి ఇప్పుడు మనం కింగ్స్ రూల్ వాడతాం. I is equal to ఇంటిగ్రల్ 0 to π/2 అంటే a + b. ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో ఏం రాయాలి, a + b - x. వాట్ ఈస్ a + b - x? a అంటే 0, b అంటే π/2, - x అంటే π/2 - x అని రాయాలి. ఎక్కడ ఎక్స్కి బదులుగా π/2 - x రాయాలి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నేను ఇప్పుడు కింగ్స్ రూల్ వాడుతున్న దీని మీద 200 sin ఆఫ్ π/2 - x. ఎక్స్ బదులుగా ఏం రాయాలి, π/2 - x రాయాలి. మరి sin ఆఫ్ π/2 - x అంటే ఏంది, sin ఆఫ్ π/2 - x అంటే ఇది cos x అయింది, ప్లస్ 100 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ బదులుగా π/2 - x రాస్తే కాస్ ఆఫ్ π/2 - x ఏమైంది, sin x అయింది బై. అట్లానే డినామినేటర్లో sin x బదులుగా ఏమొస్తుంది, cos x, ప్లస్ cos x బదులుగా sin x వస్తుంది dx. దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకున్నాం. క్వశ్చన్ని ఈక్వేషన్ 1 మనం అప్లై చేసిన తర్వాత కింగ్స్ రూల్ వచ్చిందని ఈక్వేషన్ 2. ఈ రెండింటిని యాడ్ చేయండి, 1 + 2 చేయండి, 1 + 2 చేయండి. I + I ఏందమ్మా, 2I is equal to ఇంటిగ్రల్ 0 to π/2. ఇంటిగ్రల్ 0 to π/2. రెండింటి కూడా డినామినేటర్ సేమా సార్, సేమ్. ఇక్కడ cos x + sin x, ఇక్కడ కూడా cos x + sin x ఉంది, డినామినేటర్ సేమ్. మరి న్యూమరేటర్ ఏంది సార్ అంటే ఇక్కడ 200 cos x, ఇక్కడ 100 cos x. 200 cos x + 100 cos x 300 cos x, ప్లస్ ఇక్కడ 100 sin x, ఇక్కడ 200 sin x 300 sin x. 300 కామన్ తీస్తున్నా, sin x పక్కకు రాస్తున్నా బాబు. ఇది రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే 2I is equal to 300 బయటికి తీస్తే మనకి ఇంటిగ్రల్ 0 to π/2 1 dx అని వచ్చింది. అంటే 150 అయింది. సో ఇక్కడ I is equal to 150 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే x కదా, x లిమిట్స్ ఫ్రమ్ 0 to π/2. సో ఇక్కడ I is equal to 150
ఇంటూ π/2 అంటే 275 కాబట్టి I = 75π అయింది. అవునా కాదా? ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమందికి వచ్చింది? వెరీ గుడ్ అమ్మా శాలిని, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విజయ్ వెరీ గుడ్, సూపర్. 75π. గంగాదేవి, లావణ్య వెరీ గుడ్. ఆనంద్ సి అని చెప్పాడు. సుప్రీత్ ఒక్కసారి చూసుకోవాలమ్మా, సుప్రీత్. ఓకే, కాలేజ్ నేము బ్రాంచ్ ఒకటి ఏం కాదు, దానికి పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. మీరు కాలేజ్ నేమ్స్ రాంగ్ పెడితే దానికి ఐఐటి మద్రాస్ వెరీ గుడ్ అమ్మ. సాయి తేజ వెరీ గుడ్. దీపక్ వెరీ గుడ్ అండి, సూపర్గా చేస్తున్నారు, ఎక్సలెంట్గా చేస్తున్నారు. శ్రీదేవి ఎక్సలెంట్ అమ్మ. ధనమ్మ ఆల్సో వెరీ గుడ్, సూపర్. రైట్. సో ఇప్పుడు మీకు కింగ్స్ రూల్ ఎట్లా వాడాలో అర్థమైంది కదా. దీని తర్వాత కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి కింగ్స్ రూల్లో కూడా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. అవేందో నేను ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా వినండి. ఇఫ్ a+b = π/2 గినక అవుతుంది, a+b వాల్యూ గినక π/2 అవుతుంది, దెన్ అప్పుడు నెంబర్ 1 ఇంటిగ్రల్ a to b sin power n x by sin power n x plus cos power n x dx. సెకండ్ వన్ ఇంటిగ్రల్ a to b షార్ట్ కట్ అమ్మా, నేను మాట్లాడేది ఏంది షార్ట్ కట్ చెప్తున్నాను. కింగ్స్ రూల్స్లో కూడా చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, మీకు అద్భుతంగా ఇప్పుడు చెప్పబోతున్నాను. నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ 1 by 1 చెప్పుకుంటా పోతా. ఇప్పుడు రాసేయన్నీ కూడా ఒక రకమైన షార్ట్ కట్స్. కాస్ పవర్ n బై సైన్ పవర్ n ప్లస్ కాస్ పవర్ n dx. థర్డ్ వన్ ఇంటిగ్రల్ a to b, ఇది 1/1 ప్లస్ tan పవర్ n dx కానివ్వండి, లేదా ఇంటిగ్రల్ a to b 1/1 ప్లస్ cot పవర్ n x dx కానివ్వండి, లేదా 1/sin 1 ప్లస్ ఇది tan పవర్ n బై 1 ప్లస్ tan పవర్ n ఉందనుకోండి, సైన్ బై కాస్ అవుతుంది. అది కూడా. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇంటిగ్రల్ tan పవర్ n x బై 1 ప్లస్ tan పవర్ n కావచ్చు, లేదా ఇంటిగ్రల్ a to b అమ్మ, అన్నిటికీ a to b. ఇది చాలా మంచి ప్రాపర్టీ ఇప్పుడు నేను మాట్లాడేది. cot పవర్ n బై 1 ప్లస్ cot పవర్ n కావచ్చు. మరి n అంటే ఏంది సార్? ఇంటిజరా? అరే బాబు, అండ్ n ఈజ్ ఎనీ రియల్ నెంబర్. ఇది ఏదన్నా కావచ్చు. వీటన్నిటికి కూడా ఆన్సర్ ఏందో తెలుసా? ఆన్సర్ ఈజ్ వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ b - a/2. ఆన్సర్ ఏంద్రా బాబు? ఇనురా బాబు, b - a/2. ఆన్సర్ ఏంద్రా? b - a/2. అంటే సార్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవి వచ్చినా కానీ నేను b - a/2 రాయచ్చా? రాసి పడేయచ్చు b - a/2. బట్ ఎప్పుడు కావాలంటే ఇక్కడ ఉన్న లిమిట్స్ ఏవైతే ఉన్నాయో లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేస్తే నాకు π/2 రావాలి. అప్పుడు మాత్రమే దీని ఆన్సర్ నేను b - a/2 అని రాయగలుగుతా. డైరెక్ట్ అటాక్. సరే, ఇంకోటి ఉంది సార్ ప్రాపర్టీ. ఎస్, ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి కూడా ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే a+b అనేది π/2 కావాలి అని అన్నా. మరి n అనేది పవర్ √2 కావచ్చు, √3 కావచ్చు, 1/2 కావచ్చు, 1 కావచ్చు, -5 కావచ్చు. ఇక్కడ ఉన్న పవర్ n అనేది ఎంతైనా కావచ్చు, మనకు ప్రాబ్లం లేదు. n అనేది ఎనీ రియల్ నెంబర్. బట్ a+b లిమిట్స్ని యాడ్ చేస్తే π/2 వచ్చిందంటే కథం ఖల్లాస్. దీని ఆన్సర్ b - a/2. కానీ ఇది కాకుండా ఇంకొక షార్ట్ కట్ ఉంది. ఇది వన్ టైప్ ఆఫ్ షార్ట్ కట్. ఇంకో సెకండ్ టైప్ షార్ట్ కట్ ఏంటంటే ఇది అద్భుతమైన షార్ట్ కట్ అనమాట. ఇంటిగ్రల్ a to b f of x బై f of x ప్లస్ f of a ప్లస్ బై a ప్లస్ b మైనస్ x అని ఒకవేళ క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, లేదా ఇంటిగ్రల్ a to b f of a ప్లస్ b మైనస్ x బై f of x ప్లస్ f of a ప్లస్ b మైనస్ x అని ఏదన్నా ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, దీని ఆన్సర్ దెన్ ఆన్సర్ ఈజ్ సార్ ఏకి బీకి మధ్యలో ఏమన్నా రిలేషన్ ఉందా అంటే a ప్లస్ b π/2 ఇక్కడ అన్నారుగా, అంటే దీనికి అది వర్తించదు. ఇది వేరే, ఇది వేరే. దీని డైరెక్ట్గా ఆన్సర్ b - a/2.
వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద ఏమైనా కండిషన్ ఉందా సార్? ఎఫ్ అనేది పాలినామియల్ కావాలని స్పెషల్ ఫంక్షన్ ఇట్లా ఏమైనా ఉందా సార్ అంటే ఏం లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి ఎనీ ఫంక్షన్, కెన్ బి ఎనీ ఫంక్షన్, ఏదైనా ఫంక్షన్ అయినా ఉండొచ్చు. ఇది స్టెప్పులలో ఇవ్వచ్చు క్వశ్చన్, లాగర్థంలో ఇవ్వచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఇవ్వచ్చు, ట్రిగనామెట్రీలో ఇవ్వచ్చు, పాలినామియల్ ఇవ్వచ్చు, ఏది పడితే ఆ ఫంక్షన్ ఇవ్వచ్చు. బట్ దీనికి ఆన్సర్ ఏందమ్మా? b-a/2. అంటే రెండింటికి ఆన్సర్స్ b-a/2లే కాబట్టి ఒక దగ్గర రాశా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 3 to 6 √x/√9 - x + √x. ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి, ఇదేంది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది కూడా ఏంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరి ఇదేంది చూడండి, ఇదేంది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది a + b - x, ఎఫ్ ఆఫ్ a + b - x, అవునా కదా? సో ఎగ్జాక్ట్గా ఫార్ములా ఎట్లుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ a + b - x, a + b అంటే 9 - x అని వచ్చింది. సో ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఏం కావాలి? b-a/2. b-a/2 అంటే 6 - 3/2. ద ఆన్సర్ ఇస్ 3/2. డైరెక్ట్గా రాసేయడమే, షార్ట్ కట్లో ఆన్సర్ కొట్టి పడేసేయడమే. సార్ ఇట్లా కాకుండా వేరే తిరిగిస్తే రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం. ఇంటిగ్రల్ -1 to 3 log of x by log x plus log of 2 - x అని అన్నాడు అనుకోండి dx. దీని ఆన్సర్ ఏంటంటే log x అనేది ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది ఎఫ్ ఆఫ్ a + b - x, a + b రెండింటిని యాడ్ చేయండి +2, a + b అంటే 2 - x వచ్చిందా? కాబట్టి దీని ఆన్సర్ ఏం కావాలి? b-a/2 కావాలి. b-a/2 అంటే 3 - -1/2 అంటే ఆన్సర్ 2 అయింది. 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి వాటికి డైరెక్ట్గా మనం ఆన్సర్ రాసుకోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడే మీకు చెప్పాను, ఇప్పుడే చెప్పా బాబు, a to bలో a + b ఏమవుతుంది? a + b π/2 అవుతుందమ్మా. అవుతుంది సార్. ఈ రెండు లిమిట్స్ని యాడ్ చేస్తే నాకు π/2 వస్తుంది. ఇది 1/1 + tan పవర్ n లాగా ఉంది, 1/1 + tan పవర్ n లాగా ఉండి a + b కనుక π/2 అయితే దీని ఆన్సర్ b-a/2 అని కిరణ్ సార్ చెప్పాడమ్మా. π/2 - 0/2 విచ్ ఇస్ π/4. సో ద ఆన్సర్ ఇస్ π/4. డైరెక్ట్ అటాక్. ఇదేంటి సార్ అంటే మళ్ళీ a + b చేస్తే ఏమొచ్చింది ఇక్కడ? a + b π/2 అవుతుంది సార్, అవుతుంది. మరి ఇది ఎలా ఉంది చూడ్డానికి? ఇంటిగ్రల్ 0 to π/2 1/1 + tan x పవర్ 1/4గా, tan x పవర్ 1/4గా. ఇక్కడ n అనేది ఏదన్నా కావచ్చు అన్నగా, n కెన్ బి ఎనీ రియల్ నెంబర్ అన్న కదా, 1/4 కూడా రియల్ నెంబరే కదా. కాబట్టి దీని ఆన్సర్ కూడా ఏం కావాలి? b-a/2. సో విచ్ ఇస్ π/4. కరెక్ట్ ఆన్సర్, సూపర్ డూపర్. సో π/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత ఇంటిగ్రల్ π/6 to π/3 cos³ / sin³ + cos³ ఇది కూడా ఉందిగా, cos పవర్ n / sin పవర్ n + cos పవర్ n. బట్ a + b ఏమైంది? π/6 + π/3 ఏమైందండి? π/2 అయింది. సో a + b π/2 అవుతుంది కాబట్టి దీని ఆన్సర్ ఏం కావాలి? b-a/2. b అంటే π/3, a అంటే π/6/2 అంటే ఇది π/12 అయింది. π/6/2, π/12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. అదిరిపోట్లే ఫార్ములా ఎంత బాగా యూజ్ అవుతుంది మనకు. సో ఆ షార్ట్ కట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. అద్భుతమైన షార్ట్ కట్ అది. ఇంకా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, నేను చెప్తాను ఎలా చేయాలి ఏందనేది మీకు. ఇంకా రాబోయే దాంట్లో ఇంకా చాలా చెప్పుకుంటా పోతాను. రైట్, ఇది చూడండి అమ్మ. ఇట్లా చూడగానే పిల్లలు ఏం చేస్తారంటే వామ్మో ఏదో ఆల్ఫాలలో ఉందని చెప్పి పారిపోతారు. బట్ మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు ఏమైంది? ఇది కాట్ పవర్ n అంటే కాట్ అంటే cos/sin, sin/cos, cos/sin, cos/sin, tan/sin/cos, cos/sin. ఎల్సిఎం తీసుకుంటే మళ్ళీ అదే మీకు sin + cos అని వస్తుంది. అంటే ఇక్కడ a + b చేస్తే మీకు π/2 వస్తుందా లేదా? వస్తుంది సార్. ఆల్ఫాని π/2 - ఆల్ఫాని యాడ్ చేస్తే ఆల్ఫా క్యాన్సిల్ అయ్యి π/2 వస్తుంది సార్. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? b-a/2. అంటే b-a/2 ఇది a ఇది b కదా, b-a/2. సో విచ్ ఈస్ π/4 - ఆల్ఫా. సో π/4 - ఆల్ఫా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమైనా డౌట్ ఉందండి? క్లియర్ కదా? షార్ట్ కట్ వాడేసుకుంటా వెళ్ళిపోతే అయిపోద్ది. సరే సార్, ఇంకా షార్ట్ కట్స్ చెప్పండి సార్. బాబు షార్ట్ కట్ ఇక్కడ ఇంకోటి చెప్పబోతున్నాను. బెస్ట్ షార్ట్ కట్
ఎక్కడ చెప్పాలి అంటే ఇక్కడే చెప్పాలి. బెస్ట్ షార్ట్ కట్ ఏంటంటే, ఒకవేళ షార్ట్ కట్ ఇక్కడే చెప్తే ఇంకా బాగుంటుంది. ఒక దగ్గర ఉంటాయి కదా మంచిగా ఇట్లా. ఇంకొక షార్ట్ కట్, థర్డ్ షార్ట్ కట్, ఇంటిగ్రల్ -a to a ఇక్కడ ఈవెన్ ఫంక్షన్ బై 1 + a⁻x dx అని ఇచ్చాడు అనుకోండి. -a to a ఈవెన్ ఫంక్షన్ అంటే తెలుసు కదా, ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్స్ లో. సో ఈవెన్ ఫంక్షన్ అంటే x² x⁴ cos x secant x ఇవన్నీ కూడా ఈవెన్ ఫంక్షన్స్. sin⁴ అన్ని ఈవెన్. సో ఈవెన్ బై 1 + a⁻x కనుక మీకు ఇచ్చాడు అనుకోండి, దీనికి డైరెక్ట్గా ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ 0 to a దీన్ని ఇంటిగ్రల్ 0 to a ఈవెన్ ఫంక్షన్ అని రాసుకోవచ్చు dx. అంటే ఇక్కడ ఏమైందంటే, ఒకవేళ నేను ఈ -a to a అనేది ఒకవేళ మన ప్రాపర్టీ వాడాను అనుకోండి కింగ్స్ రూల్లో, ఏమైందంటే ఇది ఇంటిగ్రల్ -a to a, ఇక్కడ నేను a + -a + a 0 అయిందిగా, x బదులుగా 0 పెడతా, -x పెడతా x బదులుగా. ఈవెన్ ఫంక్షన్ లాగానే ఉంటుంది, బట్ ఇది 1 + a⁻−x dx అయింది, ఇట్లా అయింది. ఇప్పుడు నేను దీని ఒక ఎల్సిఎం తీసుకున్నాను అనుకో, ఇంటిగ్రల్ -a to a a⁻x ఇంటూ ఈవెన్ ఫంక్షన్ బై 1 + a⁻x dx అయింది. ఇది సెకండ్ది, ఇది ఫస్ట్ది. ఈ రెండింటిని కనుక యాడ్ చేశాను అనుకోండి, 1 + 2 కనుక చేస్తే 2i = ఇంటిగ్రల్ -a to a రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ మీకు ఈవెన్ ఫంక్షన్ అని వస్తుంది, dx అని వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈవెన్ ఫంక్షన్ కామన్ తీసుకుంటే 1 + a⁻x అని వస్తుంది. సో 1 + a⁻x బై 1 + a⁻x క్యాన్సిల్ అయిపోయి మీకు ఈవెన్ ఫంక్షన్ అని వస్తుంది. బట్ 2 ఇక్కడ రావడానికి 2i = ఇది ఆల్రెడీ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి -a to a ఈవెన్ ఫంక్షన్ ఉంటే 2 times of 0 to a ఈవెన్ ఫంక్షన్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయింది. i = మీకు ఇంటిగ్రల్ 0 to a ఈవెన్ ఫంక్షన్ అని వస్తుంది. గదే రాసా. ఇది షార్ట్ కట్. అంటే ఇంటిగ్రల్ -a to a ఈవెన్ ఫంక్షన్ బై 1 + a⁻x అని ఉంటే, అప్పుడు -a to a ని 0 to a రాసి కింద ఉన్న 1 + a⁻x ని కొట్టేయచ్చు. కింద ఉన్న 1 + a⁻x ని మనం డైరెక్ట్గా కొట్టేసేయాలి అంతే. ఓకేనా? ఇదంతా కూడా మీకు ప్రాసెస్ చెప్పాను, బట్ అది షార్ట్ కట్. రైట్, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి pyq చేద్దాం. pyqలు ఇక్కడ చూడండి అమ్మా, ఇది x² ఏంటి, ఇప్పుడు మనం దీన్ని సపరేట్గా రాద్దాం. ఫస్ట్ దాన్ని రాద్దాం. -π/2 to π/2 ఏముంది ఇక్కడ, x² cos x బై 1 + π⁻x అని ఉంది dx. ఇది సపరేట్. ఇంటిగ్రల్ -π/2 to π/2 1 + sin² x బై 1 + e⁻sin⁻21 23 x dx అని ఉంది. ఇప్పుడే మీకు చెప్పిన ప్రాపర్టీ ప్రకారం న్యూమరేటర్లో ఈవెన్ ఫంక్షన్ ఉందిగా, సో -a to a ఈవెన్ ఫంక్షన్ బై 1 + a⁻x అని ఉంది. సో ఇప్పుడు ఏమని చెప్పా, దీన్ని ఇంటిగ్రల్ 0 to -a to a ఉంటే 0 to a రాసి ఈ కింద డినామినేటర్ కొట్టేయండి, అంటే x² cos x అని రాసుకోవాలి dx. ప్లస్ ఇది కూడా న్యూమరేటర్ ఈవెన్ ఫంక్షన్ బై 1 + e⁻x లాగా ఉంది. sin x అన్న x అన్న ఒకటి లెక్క కదా, రెండు ఆడ్ ఫంక్షన్స్. సో 1 + e⁻x అని ఉంది. ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ని కొట్టేసి నేను ఇంటిగ్రల్ 0 to π/2 1 + sin² x అని రాసుకోవచ్చుగా. ఎస్, 1 + sin² x dx అని రాసుకోవచ్చు. అంటే ఇలాగా పెద్దగా ఉన్న క్వశ్చన్ని నేను సింపుల్గా షార్ట్ కట్ వాడి ఇలా సింపుల్గా రాయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేసుకుంటూ పోవాలి. యూవి రూల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద యూవి రూల్ సార్? ఇక్కడ యూవి రూల్ చేయండి. ఏమైంది ఇది? i = u ఇంటూ x² ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఈజ్ sin x మైనస్ దీని డిఫరెన్షియేషన్ 2x ఇంటూ sin x dx. మళ్ళీ i = x² ఇంటూ sin x మైనస్ 2 ఇంటూ
ఇక్కడ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ 1 ఇది మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. సో దీని ఆన్సర్ ఏమైంది? ఇది I1 అనుకోండి, ఇది I1, ఇది I2, రెండింటిని వేరే వేరే సాల్వ్ చేస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ I1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2x cos x 2x cos x ఇది మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x sin x అంటే మైనస్ 2 sin x. లిమిట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకమ్మా? 0 to π/2. సో I1 ఈజ్ ఈక్వల్ టు π/2 పెట్టుకుంటా పోదాం. π²/4 sin π/2 1 అయింది ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ π/2 అంటే π cos π అంటే ఎంత? -1 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ sin π/2 1 అంటే I1 ఏమైంది? ఇది 0 పెడితే 0 అయిపోద్ది. ఇది π²/4 మైనస్ π -2 అయింది. ఇది I1, దీని ఆన్సర్. అట్లానే దీన్ని సాల్వ్ చేసుకుంటూ పోదాం. ఇంటిగ్రల్ 0 to I2 0 to π/2 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్లో 1 అంటే సపరేట్గా రాయండి. అండ్ అలానే ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏందమ్మా? సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎట్లా రాస్తారు? కాస్లలో రాసుకోవచ్చు కదా. 1 మైనస్ కాస్ 2x/2 అని రాయొచ్చు, కాస్ 2x/2 అని రాయొచ్చు సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే రాసేస్తా. సో I2 ఈజ్ ఈక్వల్ టు ఇది π/2 అయింది ప్లస్ ఇది 1/2 అంటే x/2 అంటే π/2 అంటే π/4 అయింది మైనస్ 1/2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2x ఈజ్ సైన్ 2x/2 అయింది. సో దీనికి లిమిట్ 0 to π/2 పెట్టాలి. సో అప్పర్ లిమిట్ పెట్టినా 0 అయింది, లోయర్ లిమిట్ పెట్టినా 0 అయింది. సో జనరల్గా అయితే ఇది -a/a సైన్ స్క్వేర్ అనేది ఆటోమేటిక్గా 0 అయింది కాబట్టి ఇక్కడ మనకి 0 అవుతుంది ఇది. సో I2 వచ్చేసి మనకి ఏమైందండి? ఇది 3π/4 అయింది. సో ఇప్పుడు I1 ప్లస్ I2 కదా I అంటే. సో I ఈజ్ నథింగ్ బట్ I1 ప్లస్ I2. సో I ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ I1? I1 అంటే π²/4 మైనస్ π -2 ప్లస్ I2 అంటే ఎంత? 3π/4. సో దిస్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు π²/4 ప్లస్ π/4 -2. సో ఇక్కడ నుంచి మనం రెండిట్లోంచి π/4 కామన్ తీద్దాం. ఫస్ట్ రెండిట్లోంచి π/4 కామన్ తీస్తే ఇది π + 1 అయింది -2 అయింది. సో π/4 ఇంటూ π + 1 -2 అంటే ఏ వాల్యూ ఏమవుతుందిరా? 1 అవుతుందిరా. ఒరే ఎక్కడో పోయిందిరు. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ వాట్ అని అన్నాడు. మనం ఎక్కడో రాంగ్ చేసినా ఒక్కసారి చెప్పాలండి. ఏ వాల్యూ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 3 అవుతుందట. 3π/4 దగ్గర మనం ఏదో రాంగ్ చేసినాం. సంథింగ్ వి డిడ్ రాంగ్ ఫర్ 3π/4. ఎందుకంటే ఇది 3π/4 అని రావాలంటున్నాడు. π/2 1 + 1/2 అంటే π/4 వస్తుంది కదా, 3π/4 వస్తుంది. 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కదా. సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ 2x/2 కరెక్టే. 1/4 sin 2x అది 0, ఇది 0. బట్ π/2 ప్లస్ π/4 అంటే 3π/4 కదా. 3π/4 అక్కడ π/4 రావాలట్టుంది. ఇది 3π/4 అవుతుంది. ఇది తప్పు వచ్చింది కదా. -π/4 ఇది ఇక్కడ మైనస్ అవుతుంది. సో ఇది రాంగ్ అండి. a = -1 కావాలి, రాంగ్. నేను ఎక్కడో ఇక్కడ మిస్టేక్ చేసినాను కొద్దిగా మీరు చెప్పగలిగితే. ఎందుకంటే నేను ఒక్కసారి చేశానంటే సార్ 2 × 0 to π/2 0 to π/2 2 ఎక్కడ ఉందరా? 2 లేదు కదా. I2లో 2 యాడ్ ఉంది, లేదు కదా. సో నాకు తెలిసినంత వరకు ఇది -π అంటే ప్లస్ మీకు ఇక్కడ 3π/4 రావాలి. వాడి లెక్క ప్రకారం ఇక్కడ దాని ఆన్సర్ ఏంది? 3 అన్నాడంటే మీకు ఇక్కడ సమ్ x = 3π/4 రావాలి. అంటే x = 7π/4 అని రావాలి ఇక్కడ.
సో ఇది -π కాకుండా +π అవుతుందట్టుంది. ఇది ఒక్కసారి చూద్దామా? ఇది ఇక్కడ నేను ఎక్కడో రాంగ్ చేశాను, ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ పెట్టాను 2x × 2 cos π/2 0 కదరా ఇది. సారీ అండి, ఇక్కడ cos π/2 cos π అనుకుని -1 రాసిన కాదు కదా. అప్పర్ లిమిట్ π/2 పెడితే cos π/2 ఎంత? 0. ఇది 0 అయింది అంటే -π అసలు రాదు, మనం రాంగ్ రాసిన. ఇక్కడ అసలు -π రాదు, ఇది -2 మాత్రమే, ఇది -2 మాత్రమే. సో నేను ఏదో లెక్కలేస్తున్నా, సో ఇదంతా కాదు. సో ఇక్కడ -π అనేది అసలు లేదు, -π అనేది అసలు లేదు. సో మనకు ఆన్సర్ ఇది 3π/4 కరెక్ట్. సో π²/4 -2 + 3π/4. ఇందులో నేను π/4 కామన్ తీస్తే ఇది 3 అయింది, అంటే ఏ వాల్యూ 3 అయింది, ఏ వాల్యూ 3 అయిందండి. ఇది cos xలో అప్పర్ లిమిట్ నేను పై అనుకున్నా, అది కనపడక పై అనుకున్నా, cos π -1 అని రాసిన. cos π కాదు, cos π/2, cos π/2 0 కదా. రైట్. సో క్లియర్ కదండి, వెరీ గుడ్. సో ద ఆన్సర్ ఈస్ 3. బి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా అడుగుతాడండి, కింగ్స్ రూల్ మీద ఓ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రీవియస్. A, B be the ortho center of the triangle whose vertices are these 3 and this equal to this, then find out 36i1/i2. జనరల్గా పిల్లలు ఏం చేస్తారంటే, సార్ చాలా పెద్ద క్వశ్చన్ అడిగాడు, ఎందుకంటే ఒక ట్రయాంగిల్ పాయింట్స్ ఇచ్చి దానికి ఆర్థో సెంటర్ కనుక్కోమన్నాడు సార్. ఒక ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ కనుక్కోవడం అంటే ఏమన్నా మాటలా? చాలా టైం పడుతుంది కదా. నిజమే, కానీ నేను ఆర్థో సెంటర్ కనుక్కోకుండానే సాల్వ్ చేస్తాను దీన్ని, ఎందుకంటే కంపల్సరీగా ఏదో ఒక లాజిక్ ఉండదు అయితే మీకు ఇవ్వడు కదా. సో నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I1 తీసుకుంటున్నాను. I1 ఇంటిగ్రల్ A to B. ఇక్కడ నేను కింగ్స్ రూల్ వాడుతున్నా. కింగ్స్ రూల్ ఏంది సార్ అంటే, x ఉన్న ప్రతి ప్లేస్లో ఏం రాయాలి మనం? A + B - x రాయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? A + B - x, అట్లానే సైన్ ఆఫ్ 4 times of A + B - x మైనస్ ఇది కూడా A + B - x హోల్². ఇట్లా ఇప్పుడు I1 = మీరు జనరల్గా చూస్తే I1ని సాల్వ్ చేసుకుంటా పోతా ఉంటే నాకు I2 రావాలి. అందులో నేను I1ని సాల్వ్ చేసుకుంటా పోతా ఉంటే I2 రావాలి, లేదా I2ను సాల్వ్ చేసుకుంటా పోతా ఉంటే I1 రావాలి. అంటే I2 సాల్వ్ చేస్తూ ఉంటే మళ్ళీ I1ఏ రావాలంటే ఇక్కడ నేను ఏదైతే రాశానో దీని ద్వారాగా మళ్ళీ సైన్ లోపల యాంగిల్ మారొద్దు కదా, ఇదే రావాలి. అంటే సైన్ లోపల ఏదైతే ఉందో మళ్ళీ ఇదే రావాలి. మళ్ళీ ఇదే రావాలంటే A + B ఏం కావాలి? A + B ఏమైతే సెట్ అయింది ఒకసారి చూడండి. వాట్ షుడ్ బి A + B? A + B ఏం కావాలంటే, బాబు నేను ఒకవేళ A + B గినక 0 తీసుకుంటే ఇది -4x అయింది, కుదరదు, నాకు +4xే కావాలి. సో నేను ఇక్కడ A + Bని ఏం తీసుకుంటే కుదురుతుందో ఒకసారి చెక్ చేయండి అమ్మా. అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది 4 times of A + B -4x minus A + B - x హోల్², A + B హోల్² ప్లస్ x² - 2 times of A + B × x. సో దీని లాస్ట్కి నాకు రావాల్సింది ఏంటంటే, మళ్ళీ మనకి ఇక్కడ ఆన్సరు అదే రావాలి, 4x - x² రావాలి. సో ఇక్కడ A + B ఏమవుతుందో మనకు తెలియదు అనుకుందాం, తెలియదు. సరే, దీని ఇంటిగ్రల్ A to B, దీన్ని నేను A + B - x ఇంటూ యాస్టీస్గా మళ్ళీ ఇదే రావాలి కాబట్టి సైన్ ఆఫ్ 4x - x² అని అనుకుంటా dx. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇదే రావాలి, ఎందుకంటే దీన్ని సాల్వ్ చేస్తా ఉంటే మళ్ళీ ఇదే రావాలి కదా, ఇదే రావాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే, I1 = ఇంటిగ్రల్ A to B, ఒకసారి A + B తోటి దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. A + B ఇంటూ సైన్ ఆఫ్ 4x - x² dx మైనస్ x తోటి ఒకసారి చేద్దాం. ఇంటిగ్రల్ A to B x ఇంటూ సైన్ ఆఫ్ 4x - x² dx. ఇది ఇటు సైడ్ వచ్చింది, ఇదంతా I కదా, మళ్ళీ ఇదేంటిది మళ్ళీ I1. సో దిస్ ఈజ్ వన్స్ అగైన్ I1, బట్ -I1 ఇది ఇటు వస్తే 2 times of I1 అయింది. దట్ ఈస్ A + B ఇంటూ ఇంటిగ్రల్ A to B, ఇది సైన్ ఆఫ్ 4x - x² dx. ఇదంతా ఏంది మళ్ళీ I2 కదా, I2. సో ఇది I1.
సో ఇప్పుడు నాకు I1/I2 ఏమొస్తుంది, I1/I2 ఏమొస్తుంది అంటే A+B/2 అని వస్తుంది. అంటే నాకు A+B కావాలి. వాటికి ఆర్థో సెంటర్ కనుక్కోకుండానే మనం A+B ఏందో కనుక్కుంటే ఈజీగా అయిపోతుంది. సో నేను ఇక్కడ A+B ఏం పెడితే నాకు ఇక్కడ ఆన్సర్ మళ్ళీ అదే వస్తుంది. అంటే 4x - x వస్తుంది. అంటే చాలా సింపుల్గా చెప్తా చూడండి. ఇందులోంచి x కామన్ తీసుకుంటే ఇది 4 - x కదరా, అంతే కదా. అంటే ఇది A+B - x ఎట్లా రావాలి, ఇది A+B - x ఇంటూ 4 మైనస్ ఆఫ్ A+B - x. అంటే ఇది 4 అయిందనుకో, ఇది 4 అయిందనుకో, అంటే ఇది 4 - x, 4 క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇది x అయింది. అంటే A+B కంపల్సరీగా ఏం కావాలి, ఇక్కడ నుంచి A+B మస్ట్ బి 4 కావాలి. A+B అనేది మీరు 4 అని తీసుకుంటేనే x ఇంటూ 4 - x అంటే A+B కంపల్సరీగా 4 కావాలి. 4 అయితేనే అప్పుడు కుదురుతుంది. అంటే A+B ఏమైందండి, ఇక్కడ 4 అయింది. 4/2 = 2 అయింది. లాజికల్గా మనం చూసుకో, x ఇంటూ A - x, x ఇంటూ A+B - x అంటే మన A+B అనేది 4 అని అర్థమవుతుంది కదా. x ఇంటూ A+B - x 4 అనేది A+B, సో 2 అయింది. సో I1/I2 ఇది 2 అయింది. అంటే 36 × 2 72 కదా. 72 షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మ విజయశ్రీ, కనిపెట్టినావు, వెరీ గుడ్. సెంట్రాయిడ్ 2,2 ఆర్థో సెంట్రాయిడ్ అడిగాడుగా. అంటే ఇది ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అవుతుందా ఏమన్నా, డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 2 అవుతుంది, కావట్లేదు కదా మరి. డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1 ఇక్కడ √2 అయితే డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 2 అయింది. ఐస్లెస్ కాదు, అంటే ఈక్వలాటరల్ ట్రయాంగిల్ కాదు, ఆర్థో సెంటర్ కనుక్కోవాలి వేరే. ఓకే విజయశ్రీ A, B 2,2 కనుక్కో అంటే టైం పడుతుంది కాబట్టి నేను దాన్ని కనుక్కోకుండా డైరెక్ట్గా A+B మాత్రమే కనుక్కున్నా. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఫైండ్ అవుట్ ద ఆర్థో సెంటర్, అది లేకుండానే చేసేసిన. ఓకేనా, రైట్. 72 ఇస్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత మళ్ళీ 2024లో అడిగిన క్వశ్చన్, ఇంటిగ్రల్ 0 to 1 2x³ - 3x² - x + 1 హోల్ పవర్ 1/3 dx. దీని వాల్యూ ఎంత బాబు? నేను డైరెక్ట్గా కింగ్స్ రూల్ వాడతా. ఇక్కడ కింగ్స్ రూల్ వాడదాం. 2024లో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో I = ఇది, మళ్ళీ I = ఇంటిగ్రల్ 0 to 1 2 టైమ్స్ ఆఫ్, అంటే 0 to 1 కదా, A+B 1 అయింది. అంటే 1 - x హోల్ క్యూబ్ - 3 టైమ్స్ ఆఫ్ 1 - x హోల్ స్క్వేర్ -1 - x + 1 హోల్ పవర్ 1/3 dx అయింది. సో ఇప్పుడు I = ఇంటిగ్రల్ 0 to 1 ఇది 2 టైమ్స్ ఆఫ్ దీని A - B హోల్ క్యూబ్ కదా, ఫార్ములా రాయండి. A - B హోల్ క్యూబ్ అంటే A³ - B³ ప్లస్ 3AX² - 3x -3 టైమ్స్ ఆఫ్ ఇదంతా 1 + x² - 2x -1 + x + 1 హోల్ పవర్ 1/3 -1 + 1 క్యాన్సిల్. సో I = ఇంటిగ్రల్ 0 to 1 ఇది లోపలికి పోతే 2 - 2x³ ప్లస్ 6x² -6x -3 -3x² ప్లస్ 6x ప్లస్ x హోల్ పవర్ 1/3 dx. సిక్స్ ఎక్స్ గాను. సో ఏం మిగిలిపోయింది చూడండి. I = ఇంటిగ్రల్ 0 to 1 ఇది -2x³ ప్లస్ 3x², ఇవి రెండు యాడ్ చేస్తే ప్లస్ 3x² తర్వాత ప్లస్ x తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తే -1 హోల్ పవర్ 1/3 dx. కెన్ ఐ టేక్ మైనస్ కామన్? సో I = ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ కామన్ తీసుకుంటే ఎంత, అది 2x³ -3x² ప్లస్ x, సారీ -x కదా, అది -x + 1 హోల్ పవర్ 1/3 dx అని వచ్చింది. ఇక్కడ అన్నిట్లోంచి మైనస్ కామన్ తీసుకున్నాం. -1 పవర్ 1/3 రెండు ఆడ్లు కాబట్టి మైనస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇదంతా అయ్యే కదా, I అంటే ఇదంతా అయ్యే కదా, మైనస్ పోతే I = మైనస్ బయటకు వస్తే మిగతాదంతా మళ్ళీ అయ్యే. సో -I అంటే 2I = 0 అంటే I వాల్యూ ఏమైందంటే 0 అయిందిగా. సో దట్స్ వాట్ I వాల్యూ ఇస్ 0. వెరీ సింపుల్గా కాదా? సూపర్ డూపర్. లైక్ చేసుకోవాలమ్మా వీడియోని. 2024లో అడిగాడు. నెక్స్ట్ మళ్ళీ 2024 క్వశ్చనే, 2024 క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి, మనం మాట్లాడుకుంటాం అప్పుడు. ఇక్కడ ఉన్న 2ని తీసేయడానికి మొత్తాన్ని /2 చేస్తాం.
సో ఎప్పుడైతే ఎక్స్ని బై 2 చేస్తున్నావో దీన్ని ఇంటూ 2 చేయాలి, ఏది లిమిట్స్ని. సో ఇక్కడ 1/2 ఇంటిగ్రల్ 0 to ఇంటూ 2 చేస్తే π/2. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో బై 2 రాస్తావు, x/2 హోల్ బై sin పవర్ 4 x ప్లస్ కాస్ పవర్ 4 x అయింది dx. అంటే ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ x/2 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 రాసి బయట కూడా 1/2 రాసి లిమిట్స్ని ఇంటూ 2 చేయాలి. ప్రాపర్టీ నెంబర్ 10 మీకు ఇప్పుడు చెప్తాను. ప్రాపర్టీ నెంబర్ 10 మనం కేవలం ఇంకా ప్రాపర్టీ దగ్గరకే ఉన్నాం, ఇంకా పోలేదు అక్కడికి. ఇప్పుడు నేనేం చేస్తా, కింగ్స్ రూల్ వాడతా దీని మీద. సో I is equal to 1/2 టైమ్స్ ఆఫ్, లేదా ఈ 1/2 అడిపోతే 2I is equal to కూడా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ 0 to π/2 ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి, ఈ 1/2 కూడా బయటకు వస్తే 1/4 అయింది కదా, ఇది 1/4 అయింది. ఈ x/2లో 1/2 కూడా బయటకు వస్తే 1/2 into 1/2 1/4 అయింది. ఎక్స్ బదులుగా ఏం రాయాలి, π/2 మైనస్ ఎక్స్ హోల్ బై సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ కాస్ అయింది ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ సైన్ అయింది. రైట్. సో ఇప్పుడు నేను I is equal to 1/4 ఇంటూ ఈ π/2 బై దిస్ సపరేట్గా రాస్తా, మైనస్ ఎక్స్ బై సపరేట్గా రాస్తా. సో ఏమైంది, ఇది మైనస్ π/2 1/4 ఇంటూ π/2 π/8 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/2 1 బై కాస్ పవర్ 4 ప్లస్ సైన్ పవర్ 4 dx మైనస్ ఇంటిగ్రల్ 1/4 టైమ్స్ ఆఫ్ ఎక్స్ బై సైన్ పవర్ 4 ప్లస్ కాస్ పవర్ 4 dx. ఇదంతా ఏంటిది, 1/4 టైమ్స్ ఆఫ్ 0 to π/2 1 x బై సైన్ పవర్ 4 ప్లస్ కాస్ పవర్ 4 అంటే అయ్యే కదా. సో దీని వాల్యూ మైనస్ ఐ అయింది, ఇది మైనస్ ఐ. అటు వస్తే 2i is equal to π/8 ఇంటిగ్రల్ 0 to π/2 1 బై సైన్ పవర్ 4 ప్లస్ కాస్ పవర్ 4 dx అని వచ్చింది. దీన్ని మనం సాల్వ్ చేయాలి, సో 2i is equal to π/8. సో ఇంటిగ్రల్ 0 to π/2 ఇట్లానే ఉంచుదాం, 1 బై సైన్ పవర్ 4 ప్లస్ కాస్ పవర్ 4 అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్సేగా dx. అవునండి, అయితే ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, సైన్ పవర్ 4 ప్లస్ కాస్ పవర్ 4 అంటే మనకి ఇట్లా యూజ్ కాదు, ఇట్లా చేస్తే రాదు కదా. సో నేను న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ పవర్ 4తో డివైడ్ చేస్తా, 1 బై కాస్ పవర్ 4 బై టాన్ పవర్ 4 ప్లస్ 1 అవుతుంది. అంటే 2i is equal to ఇంటిగ్రల్ 0 to π/2 దిస్ ఈజ్ 1 బై కాస్ పవర్ 4 అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని రాద్దాం, హోల్ బై 1 ప్లస్ టాన్ పవర్ 4x అని రాద్దాం dx. ఇప్పుడు టాన్ ఎక్స్ని టీ అనుకుందాం, టాన్ ఎక్స్ని మీరు టీ అనుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx dt అయిందిగా. లిమిట్స్ కూడా ఎక్స్ 0 పెడితే టీ 0 అయింది, ఎక్స్ π/2 π/4 అయింది, π/2 0 to ఇన్ఫినిటీ అవుతుంది. సరే, ఫస్ట్ అయితే మనం లిమిట్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం తర్వాతకి. ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఇంకోటి కూడా చేయొచ్చండి. సిన్స్ ఇట్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ యూ కెన్ టేక్ 2 అవుట్ ఆఫ్ ఇట్, 2 బయటికి తీసుకోవచ్చు, ఇక్కడ బై 4 అని రాసుకోవచ్చు. సిన్స్ ఇట్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ ఐ కెన్ టేక్ 2 కామన్ అవుట్ ఆఫ్ ద అప్పర్ ఇంటర్వెల్. ఈ పైన ఉన్న లిమిట్లోంచి 2 కామన్ తీసుకోవచ్చు, π/4 ఇంటూ 2 అయింది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే I is equal to π/8 ఇంటిగ్రల్ 0 to 1 అయింది. ఇది tan π/4 1 కదా. సో ఇక్కడ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి 1 ప్లస్ టీ స్క్వేర్ బై ఇది 1 ప్లస్ టీ పవర్ 4, ఇది dx అంటే dt. వామ్మో, ఏమైంది ఇక్కడ, పొద్దున మనం మాట్లాడుకున్న ఆల్జీబ్రాయిక్ ట్విన్స్ వచ్చింది ఇక్కడ. π/8 ఇంటిగ్రల్ 0 to 1 ఏంది సార్, న్యూమరేటర్ డినామినేటర్ని టీ స్క్వేర్తో డివైడ్ చేయండి, 1 ప్లస్ 1 బై టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ ప్లస్ 1 బై టీ స్క్వేర్ dt. సో ఇదేమైంది సార్, I is equal to π/8 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1. దీన్ని ఎట్లా రాస్తారు, 1 ప్లస్ 1 బై టీ స్క్వేర్ బై దీన్ని మనం టీ మైనస్ 1 బై టీ హోల్ స్క్వేర్ ప్లస్ 2 అని రాస్తాం dt. ఇదేమైంది, I is equal to π/8 ఇంటిగ్రల్ 0 to 1. దీన్ని మీరు u అనుకుంటే ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ du బై
u² ప్లస్ √2 నేను ఇంకా లిమిట్స్ తీసుకోవట్లేదు మళ్ళీ లిమిట్స్ మార్చాల్సి వస్తుంది కాబట్టి తీసుకోవట్లేదు. సో i = π/8 ఇంటూ దీనికి ఏమొస్తుంది 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ u/√2. u అంటే ఎంత t మైనస్ అంటే t² -1/√2 ఇంటూ t. దీనికి లిమిట్ 0 to 1 పెట్టండి. సో i = π/8√2 ఇంటూ అప్పర్ లిమిట్ 1 పెడితే 0 అయింది, మైనస్ లోయర్ లిమిట్ 0 పెడితే అప్పర్ లిమిట్ 1 పెడితే 0 అయింది. ఇది tan ఇన్వర్స్ ఆఫ్ -∞ అయింది. tan ఇన్వర్స్ ఆఫ్ -∞ అయితే చూడండి 0 పెట్టాను అనుకో 0 - 1 -1/0 -1/0 అంటే -∞ కదా. సో i = π/8√2. సో tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ బయటకు వస్తే ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ∞ π/2 అయింది. సో i = ఇది π²/16√2 అయింది. ఇది ఆన్సర్. √2 కింద లేదు పైన ఉంది, అన్నిటికీ √2 పైన ఉందంటే ఏం చేశాడు, ఇప్పుడు దీన్ని √2 తోటి మల్టిప్లై డివైడ్ చేశాడు. సో i = √2π² 16 √2 √2 అంటే 2 కదా, 16 2s are 32. ఇది కావాలి ఆన్సర్. √2π² 32. సి ఆప్షన్ మస్ట్ బి ద కరెక్ట్ ఆన్సర్. అవునా? క్లియర్? వెరీ గుడ్, సూపర్. ఆన్సర్ చూద్దాం ఒకసారి. సి ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత మళ్ళీ 2024లో అడిగిన క్వశ్చనే. 27th జనవరిని అడిగాడు, సార్ ఇంటిగ్రల్ 0 to π 1/1 - 2a cos x plus a² ఈజ్ హౌ మచ్, వాల్యూ ఏమైద్దని అడిగాడు. నేను ఇంటిగ్రల్ 0 to π ఇది i అనుకుందాం, 1/1 + a² - 2a ఇంటూ cos x అని రాస్తా dx. ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి రాసుకోవచ్చు బయటికి. ఇప్పుడు నేను కింగ్స్ రూల్ వాడితే ఏమైంది, ఇది కింగ్స్ రూల్ వాడాను అనుకోండి, ఏమైంది i = ఇంటిగ్రల్ 0 to π 1/1 + a² - 2a ఇంటూ cos of π - x అయింది. cos of π - x అంటే మైనస్ cos x గా, మైనస్ మైనస్ ప్లస్ అయిందిగా. i = ఇంటిగ్రల్ 0 to π 1/1 + a² + 2a ఇంటూ cos x అయింది dx. ఇది సెకండ్ అనుకోండి, ఇది ఫస్ట్ అనుకోండి. ఇప్పుడు 1 + 2 చేద్దాం. 1 + 2 చేద్దామంటే i + i 2i = ఇంటిగ్రల్ 0 to π ఒకటి 1/1 + a² - 2a cos x ఒకటి ప్లస్ 1/1 + a² + 2a cos x ఒకటి. దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాం, వస్తుందో రాదో ఆన్సర్ తెలియదు. ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే ఏమైంది, 2i = ఇంటిగ్రల్ 0 to π. సో ఇది పైకి పోతే 1 + a² + 2a cos x ఇటు వస్తుంది. అక్కడ 1 + a² - 2a cos x వస్తుంది. డినామినేటర్లో 2 మల్టిప్లై అయితే ఇది a, ఇది b అనుకుంటే ఇది a - b ఇంటూ a + b లాగా ఉంది. అంటే a² - b² రాయొచ్చు. 1 + a² - b² 4a² cos² x dx ఇట్లా వచ్చింది. సో ఇక్కడ 2a cos x క్యాన్సిల్ అయింది. సో 2i = ఇంటిగ్రల్ 0 to π, దిస్ ఇస్ 2 times of 1 + a² whole by a⁴ + 2a² చూద్దాం. ఇదేమైందంటే 1 + a⁴ + 2a² - 4a² cos² x అయింది dx అయింది. సో 2i = అంటే 2 క్యాన్సిల్ అయింది, i = అని తీసుకుందాం. i = ఇది 1 + a² బయటికి దిద్దాం. ఇంటిగ్రల్ 0 to π 1/π కాస్త π/2 రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్వేస్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది.
దీని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అంటే సార్ ఇది a⁴. ఇక్కడ ఏముంది, ఏం లేదు కదా అసలు. దీన్ని ఎట్లనే ఉంచుకుందాం, ఎక్స్పాన్షన్ చేయకుండా ఇట్లనే ఉంచుకుందాం. సో ఇట్లనే ఉంచి ఇక్కడ 4a² కామన్ ఇద్దాం. 4a² కనుక కామన్ ఇస్తే ఇదేమైంది 1 + a² / 4a² అంటే 2a. ఇది 2a² కదా, 2a² మైనస్ cos² x అయింది. ఇట్లా ఉంది. సో ఇది బై 4a². సో దీన్ని నేను cos² తోటి మల్టిప్లై డివైడ్ చేస్తే 𝐷² అయింది. సో ఇక్కడ π/2 పెట్టాలి కాబట్టి ఇక్కడ ఇంటూ 2 తీసుకుంటున్నాను, ఇక్కడ 2 పెట్టాను. π/2తో చేయొచ్చు. ఇంత పెద్దగా వస్తుందా డౌట్ వస్తుంది. ఇది 𝐷² x బై ఇది సమ్ k అనుకుందాం, k² tan² x - 1. అంటే నాకు తెలిసి నేను 1 + a² కామన్ తీయాలట్టుంది. సరే అట్లా తీస్తేనే ఇక్కడ ఈజీ అయ్యేటట్టుంది. జస్ట్ సెకండ్ ప్లీజ్, నో కన్ఫ్యూజన్స్ ఎట్ ఆల్ నౌ. జస్ట్ సెకండ్. ఇప్పుడు నేను దీని కామన్ తీస్తా, దీని కాదు, దీని కామన్ తీస్తే ఏమైంది, ఇది 1 - 4a² / 1 + a² × cos² x. అంటే నేను ఇక్కడ ఏం కామన్ తీసిన, డినామినేటర్లో ఏమొస్తుంది 1 + a² కామన్ తీసా. 2 క్యాన్సిల్ అయింది, ఇది కూడా దీనికి క్యాన్సిల్ అయిపోయి నాకు 1/1 + a² ఒకసారి వచ్చి ఇంటిగ్రల్ 0 to π. ఇది 1 నేను cos² x తో డివైడ్ చేస్తే ఇది 𝐷² x అయింది. ఇది 1 అయింది, ఇది కూడా 𝐷² x అయింది. 𝐷² x మైనస్ ఇది 2a/1 + a² అయింది dx. సో దీని ఎట్లాగా మనం π/2 రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఇంటూ పెడుతున్నాను, 2 పెట్టా. ఇప్పుడు 𝐷² x అంటే 1 + tan² x కదా, 1 + tan² x అయింది. సో I = 2/1 + a² ఇంటిగ్రల్ 0 to π/2. దీన్ని మనం 𝐷² x బై దీన్ని మనం 1 + tan² x అని రాస్తాం. సో tan² x + 1 అంటే దీనికి 1 యాడ్ చేస్తే ఏమైంది 1 - 4a² / 1 + a² చేస్తే ఏమైందంటే 1 + a² - 4a² అయింది ఇంటూ 1. అంటే ఇది a + b² - 4ab. అంటే ఇది a - b² కదా, a - b². సో ఇక్కడ నాకు 1 - a² అని వచ్చింది. సో దీన్ని dx. ఇప్పుడు ఒకవేళ నేను tan x ని t అనుకున్నాను అనుకోండి, ఇది dt అయింది, ఇది 0 to ∞ అయింది. సో I = 2/1 + a² ఇంటిగ్రల్ 0 to ∞ 1/t² + 1 - a² dx dt. దీని ఆన్సర్ ఏంది 2/1 + a² × 1/a ఇంటూ tan 1 ఆఫ్ t/a. t అంటే ఏంది tan x, a అంటే 1 - a². లిమిట్స్ ఫ్రమ్ 0 to ∞. సో 0 పెడితే 0 అయింది, ∞ పెడితే ∞ అయింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే బాబు 2/1 - a⁴ ఇంటూ tan 1 ఆఫ్ ∞ π/2. కాబట్టి 2 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ π/1 - a⁴ అని వచ్చింది.
ఇది లెక్క 4 1 మైనస్ ఏ స్క్వేరే వచ్చింది ఇక్కడ, ఏ పవర్ 4 లేదే. సో నేను ఎక్కడో చేసినాను. అవును 1 మైనస్ ఏ స్క్వేరే కదా, ఏ పవర్ 4 ఇట్లా వచ్చింది. సారీ ఇక్కడ బై 1 ప్లస్ ఏ స్క్వేర్ ఉంది కదండి. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాం కదా మనం. ఇక్కడ ఏమని రాసిన దీన్ని, ఎల్సిఎం తీసుకునేటప్పుడు బై 1 ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రావాలిగా, అది రాయలే నేను. అంటే 1 మైనస్ ఏ స్క్వేర్ బై ఇక్కడ 1 ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని వస్తుంది. కింద డినామినేటర్లో ఉండేది అట్లనే ఉంటుంది. సో ఇక్కడ 1 బై ఏ అంటే కింద న్యూమరేటర్లో 1 ప్లస్ ఏ స్క్వేర్ రావాలి. ఇది క్యాన్సిల్ అయ్యింది. సో ఇక్కడ న్యూమరేటర్లో కూడా 1 ప్లస్ ఏ స్క్వేర్ అని రావాలి. రైట్, ఇది క్యాన్సిల్ అయ్యింది బై 1 మైనస్ ఏ స్క్వేర్ ఇంతే. అంటే సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పై బై 1 మైనస్ ఏ స్క్వేర్ ఉందా చూద్దాం ఒకసారి. రైట్, కరెక్ట్, పై బై 1 మైనస్ ఏ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ 1 ప్లస్ ఏ స్క్వేర్ ఇదేమైంది 2 బై 1 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 బై ఏ. 1 బై ఏ అంటే దీని రెసిప్రోకల్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఓకేనా, కొంచెం కావాలని ఏలల్లో ఇచ్చాడు, మనకు కొంచెం లెందీగా వచ్చింది. బట్ అట్ లాస్ట్ వి గాట్ ద ఆన్సర్. కొద్ది గొప్ప ట్రై చేస్తే కంపల్సరీగా వస్తాయి. కింగ్స్ రూల్ వాడితే వచ్చేస్తాయి. సో ఇది ఎట్లా ఉంది సార్, ఇంటిగ్రల్ ఐఎన్ అని ఇచ్చాడు. ఐఎన్ ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ డిఎక్స్ అన్నాడు. వేర్ ఎన్ ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్ సాటిస్ఫైస్ దిస్. వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఐఎన్ బై ద కింగ్స్ రూల్ ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ కే హోల్ పవర్ ఎన్ డిఎక్స్ అయిద్దిగా. I21 అన్నాడా. 20 అంటే పవర్ 20 ఒకసారి, 21 ఒకసారి తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా చేద్దాం. సో ఒకసారి దీన్ని 1 మైనస్ ఎక్స్ పవర్ కే ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ అని తీసుకుందాం. యూవీలో చేద్దాం. దీన్ని యూ అనుకోండి, దీన్ని వి అనుకోండి. సో దానికంటే ముందర ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 దీన్ని లోపల తీసుకొస్తే 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ సపరేట్ మైనస్ యూవి. ఇప్పుడే అనుకోవద్దు, చూద్దాం ఒకసారి, ఇట్లా ట్రై చేద్దాం. దేవుడి మీద భారం వేసి అంతే. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ కే ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్. దారుణమైన క్వశ్చన్ సార్, అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు మమ్మల్ని. అవును, ఇది అందుకే ఇది ఐఎన్ మైనస్ 1 అయింది. సో మైనస్ దీన్ని మనం సాల్వ్ చేయాలి. దీనికి డిఫరెన్షియేషన్ వస్తుంది, దీనికి ఏమి ఇంటిగ్రేషన్ వస్తుంది. కాబట్టి యూవీ రూల్ ఇట్లా చేద్దాం. యూవీ రూల్ చేయండి. యూవీ రూల్ చేస్తే ఏమైంది, అయినా ఇది మనం కింగ్స్ రూల్ ఎందుకు వాడుతున్నాం, కింగ్స్ రూల్లో రాదు కదా దీనికి ఆన్సర్. సో యూ ఇంటూ తాగుతూనే ఉన్నా సార్. నవీన్ సార్ ఉన్నారా, వెళ్ళిపోయారా మీరు? హ్యాడ్ ఓకే సరే. సో యూవీ రూల్ చేద్దాం. ఇది 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ దీని యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ కే ప్లస్ 1 బై కే ప్లస్ 1 మైనస్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని ఎక్స్ పవర్ కే ప్లస్ 1 బై కే ప్లస్ 1 ఇంటూ దీన్ని డిఫరెన్షియేషన్ చేసి రాయాలి. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ కే హోల్ పవర్ ఎన్ మైనస్ 2 బై ఇంటూ మైనస్ ఎక్స్ పవర్ కే అని రాయాలి. ఇది డిఎక్స్. ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ మైనస్ 1 మైనస్, సో మనం ఇక్కడ 0 to 1 పెట్టాలి కాబట్టి 0 to 1 పెట్టే కంటే ముందల
సో ఇక్కడ 0 to 1 పెట్టాను అనుకో, 1 పెడితే 0 అయింది, 0 పెట్టినా ఇది 0 అయింది, ఇదంతా 0 అయిపోయింది, 0 అయిపోయింది. ఇది ఇంటిగ్రల్ మైనస్ ఆ మైనస్ ప్లస్ అయింది. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది n-1 ఒకటి, n-1 బై ఇక్కడ k+1 మిగిలింది. ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to 1 ఎంత, ఇది 1 - x పవర్ k హోల్ పవర్ n-2. సో k పవర్ అంటే 1 పోతే మైనస్ k ఇంటూ కదా, k ఇంటూ x పవర్ k-1 మైనస్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, n-1 బై k+1 ఇంటూ, సో k బై ఇంటూ k కూడా ఉంది, k ఇంటూ ఇది x పవర్ 2k అయింది, అంటే ఇది 1 - x పవర్ k హోల్ పవర్ n-2 ఇంటూ x పవర్ 2k dx అయింది. ఎక్కడో పోతుందరో రావట్లేదు. ఇదైతే 0 అవుతుంది, అది కావట్లేదు కదా. ఇంటిగ్రేషన్ లోపల మళ్ళీ వచ్చింది, ఇంకోటి వచ్చింది. సో దాన్ని కూడా చేసాం అనుకోండి. వన్ బై x పవర్ k పవర్ x పవర్ kn. ఒక్కసారి చూడండి అమ్మా, ఎక్కడన్నా రాంగ్ చేసినామా మనం? ఎక్కడ చేయలే కదా. సో వాట్ షుడ్ బి ద k వాల్యూ సచ్ దట్ 147/I20 = 148/I21 అని అన్నాడు. అంటే n = నేను 21 తీసుకుంటే, n వాల్యూ కనుక నేను 21 తీసుకుంటే, n వాల్యూ కనుక మనం 21 తీసుకుంటే ఇది I21 = I20 మైనస్లలో వచ్చింది. అంటే నేను ఎక్కడో కంపల్సరీగా రాంగ్ చేసి ఉంటా, లేకపోతే ఇట్లా పోదు. 1 - x పవర్ k n-1 n-1 I n-1. సో k వాల్యూ ఎంత తీసుకోవాలని అంటున్నాడా? ఎక్కడన్నా పోయిందారా? ఒక్కసారి చూడండి అమ్మా, ఆన్సర్ ఒకసారి చూద్దాం. దీనికి 7 ఇచ్చాడు, బట్ మనకు 7 వచ్చే పరిస్థితి ఇక్కడ ఏం లేదే. కొద్దిగా ఆగండి, దీన్ని మళ్ళీ వచ్చి చేద్దాము. ఎక్కడో మాత్రం నేను మిస్టేక్ చేసిన అయితే నాకు అనిపిస్తుంది. 147 148 రిడక్షన్ అయితే కాదు కదా, ఇది రిడక్షన్ కాదు. I20 147/I21 ప్లస్ I21 అని అనుకోండి. సో ఒకవేళ ఈ రెండు క్యాన్సిల్ అయితే I21 0 కావాలి. ఆ కేసులో I21 0 కావాలి అని అంటే I21 0 కావాలి, పవర్ 21 0 కావాలని అంటే k వాల్యూ ఏమైద్ది అని అడుగుతున్నాడు. ఇది పవర్ 21 పెట్టినప్పుడు దీని వాల్యూ 0 కావాలి అని అంటే మైనస్ తర్వాత వద్దామమ్మా ఇక్కడికి. ఇప్పుడు మనకు అనవసరంగా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ లాగా ఉంది. బీటా ఆఫ్ m, 0 to x power m-1 into 1 - x whole power n-1 dx integral 0 to 1 - x whole power 10t is equal to a into beta of b, c then 100 into a plus b plus c is how much? అంటే దాని వాల్యూ అక్కడ రాస్తే 100 into a plus b plus c ఏమవుతుందని అడుగుతున్నాడు. సో దీన్ని ఒకవేళ నేను వాడాను అనుకోండి, వాడితే ఇది 1 - x 1 - x హోల్ పవర్ 10 అవుతుంది, హోల్ పవర్ 20. సిమిలర్
m-1 ఇంటూ n-1. దీని 1 - x x పవర్ n-1. x పవర్ m-1 1 - x. అంటే దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే పోవాలి, అప్పుడు మనకి 𝐸𝐶 ఏమైతే అడుగుతున్నాడు. దీన్ని కూడా మళ్ళీ చూద్దాం, ఎందుకంటే సిమిలర్ క్వశ్చన్ ఇది కూడా. నేను అక్కడ మిస్టేక్ చేసిన, అక్కడ ఏదో లాజిక్ మిస్టేక్ చేసిన, ఇక్కడ కూడా పోతుంది. సో మళ్ళీ వద్దాం దీనికి. ఇది 201. రైట్, ఇక్కడికి చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 0 to 1 2023 అడిగాడు క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 to 1 1/5 + 2x - 2x² ప్లస్ 1 + e⁴ - 4x ఈజ్ దిస్ అయితే ఎంత? నాకు తెలిసి ఒకవేళ దీనికి నేను కింగ్స్ రూల్ వాడాను అనుకో, కింగ్స్ రూల్ వాడితే ఇది i కదా. సో i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 1/ ఉన్న x ప్రతి దగ్గర కూడా 1 - x వాడాలి. అంటే 5 + 2 టైమ్స్ ఆఫ్ 1 - x - 2x ఇంటూ 1 - x హోల్² వాడి మళ్ళీ ఇక్కడ 1 + e⁴ 2 - 4 టైమ్స్ ఆఫ్ 1 - x అని వాడాలి. 9. సో i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1, నాకు తెలిసినంత వరకు ఈ క్వాడ్రాటిక్ మళ్ళీ ఇట్లనే రావాలి ఇది. అంటే 5 + 2x - 2x² అని వచ్చి ఇది 1 + e⁻ కామన్ తీస్తే 2 - 4x అయింది. సో దీని ఎల్సిఎం తీసుకున్నాను అనుకో, ఇది i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e⁻2 - 4x బై 5 + 2x - 2x² ఇంటూ 1 + e⁻2 - 4x కావాలి. ఇది సెకండ్, ఇది ఫస్ట్ అనుకోండి. రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే రెండు యాడ్ అయిపోయి 2i ఈజ్ ఈక్వల్ టు ఈ e⁻ క్యాన్సిల్ అయిపోయి మనకి 1/, క్వాడ్రాటిక్ రావాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం సాల్వ్ చేయాలి. దీన్ని మళ్ళీ మనం సాల్వ్ చేయాలి 1/, క్వాడ్రాటిక్ని. దీనికి ఏమైనా ఫ్యాక్టరైజేషన్ కుదురుతుందా? 5 × 10. సో 5 2s are ఇంక అంతేగా, 5 2s 2. 5లో 2 తీసేస్తే 3 రాదు. కాబట్టి దీన్ని రాద్దాము. మైనస్ కామన్ తీస్తే -2 కామన్ తీస్తే ఇదేమైందండి, x² - x అయింది. బయట +5 రాయండి. ఇది -2 టైమ్స్ ఆఫ్ x² - 2 ఇంటూ 1/2 ఇంటూ x ప్లస్ 1/4 - 1/4 + 5. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే x - 1/2 హోల్ స్క్వేర్ -2 టైమ్స్ ఆఫ్ ప్లస్ ఇది 1/2 + 5 అయింది. సో ఇది 11/2 అయింది. అంటే 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 1/, అది 11/2 - 2 టైమ్స్ ఆఫ్ x - 1/2 హోల్ స్క్వేర్ అయింది dx. సో 2i ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను 2ని కామన్ తీసింది అనుకోండి, -2ని కామన్ తీసాను అనుకోండి, అప్పుడు అది ఇంటిగ్రల్ 0 to 1 1/, x - 1/2 హోల్ స్క్వేర్ -11/4 అవుతుంది dx. 2ని కామన్ ఇస్తే /4 అయింది. సో ఇది 2i ఈజ్ ఈక్వల్ టు -1/2 1/2 ఇంటూ a ఇంటూ ln ఆఫ్ mod x - 1/2 -11/4 బై x - 1/2 ప్లస్ 11/4 అయింది. 4 క్యాన్సిల్ అయింది. 2i ఈజ్ ఈక్వల్ టు -1/11, ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాయాలి. 0 to 1 0 to 1 అచ్చా లాగరిథంలో ఇచ్చాడా? లాగరిథంలో ఇచ్చాడు. ఆల్ఫా బీటా కూడా కావాలి మనకి. సో 1 పెడితే ఏమైంది, ఫస్ట్
log a minus log b, log a by b చేద్దాం. సో ln of log a minus log b కాబట్టి log a by 1 పెడితే పైన రాద్దాం, ఇది పెడితే 2 కింద రాద్దాం. 1/2 minus 11/4 by 1/2 plus 11/4 whole by 0 పెడితే minus of 1/2 plus 11/4 by 0 పెడితే మైనస్ కామన్ ఇస్తే 1/2 minus 11/4 ఇట్లా వచ్చింది. సో మైనస్ మైనస్ పోతే ఇది పైకి పోతే 2 times, ఇది పైకి పోతే 2 times అయింది. సో 2i is equal to minus 1/11 log of, సో ఇది 2 times, ఇది హోల్ స్క్వేర్ అయింది, ఇది కూడా హోల్ స్క్వేర్ అయింది, అంతే కదా. అంటే 2i is equal to minus 2/11 log of ఫస్ట్ ఎంత 1/2 minus 11/4 by 1/2 plus 11/4 అయింది. 2 క్యాన్సిల్ అయితే i is equal to minus 1/11 మైనస్ లోపల తీసుకపోతే ప్లస్ 1/11 log of, ఇది పైకి వస్తుంది, ఇది కిందికి వస్తుంది. అంటే ఇదేమైంది 13/4 by ఇది 4 కదా, అంటే 2 మైనస్ మాడ్యులస్ కాబట్టి ఇది 11 minus 2 9/4 అయింది. 4 క్యాన్సిల్ అయితే i is equal to 1/11 log of 13/9 అయింది. ఇట్లా 13 అంతేనా, 13 13 అవుతుంది కదా మరి. అది 11 plus 1 ఇది 1/2 ఏనా. ఇంత క్యాల్కులేషన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఇస్తే దారుణం ఇది. x minus 1/2 హోల్ స్క్వేర్ కాబట్టి -2 తీసిన 11/2 అయింది. ఇది 11/2 అంతే కదా, ప్లస్ 1/2 ఇది 11/2 11/4 సారీ అండి, ఇది √11 అండి, √11/2 ఇది √11/2 ఇదమ్మా, తప్పు చేశాను. ఇది 11/4 రాయదు, నేను √11/2 అని రాయాలి. √11/2 చాలా పోయింది. √11/2 1/2 మైనస్ అది 1/2 ప్లస్ ఇది 1/2 ప్లస్ 11/2 1/2 మైనస్ 1/2 ప్లస్. ఓకే, 0 పెడితే మైనస్ ఆఫ్ 1/2 ప్లస్ 0 పెడితే దిస్ మైనస్ దిస్ వస్తుంది, అంటే మైనస్ ఆఫ్ 1/2 మైనస్ అయింది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఇది పైకి వస్తే 1/2 ఆల్ఫా ప్లస్ వస్తే ఇది √11/2 కావాలి. నాయన అమ్మో, ఏం క్యాలిక్యులేషన్ రా బాబు. అంటే ఇది 11 + 1 12/4 రావాలి, మరప్పుడు 12/9 రావాలి. అంటే ఇది 9 కావాలి, ఇది 11 కావాలి. 11/4 మైనస్ 9/4 కావాలి. చాలా పెద్దగా వస్తుంది మన నెంబర్. అంటే ఇది ఆల్ఫా ప్లస్ 1/β. ఆగండి, ఇది కూడా √11 కదా, ఇది కూడా 1/2a అన్న, అంటే √11/2 కదా. 2 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది, ఇంకొక 2 ఉంది కింద, ఇక్కడ ఒక 2 ఉంది.
సో ఇప్పుడు బయట 2 వస్తే ఇది క్యాన్సిల్ అయింది, 2i ఉంటుంది, అంటే ఇది √11 అయింది. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, √11 + 1 బై దగ్గర 2, ఇది 2 √11. సో నేను ఒకవేళ దీన్ని ఎల్సిఎం తీసుకొని చేస్తే మైనస్ లోపలికి పోతే ప్లస్ వస్తుంది కదా. సో i ఈజ్ ఈక్వల్ టు 1/√11 log ఆఫ్, ఇది ఎల్సిఎం తీసుకుంటే 1 + √11 బై 1 - √11. సో దీన్ని నేను, ఇది బై 2 ఉంది, దీన్ని నేను 1 - √11 తోటి 1 + √11 తోటి మల్టిప్లై డివైడ్ చేశాను అనుకో, అప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 + √11 పైకి వస్తుంది, ఇది 1/√11 log ఆఫ్ 1 + √11 బై, ఇది a + b అంటే ఏమైంది మోడ్ కాబట్టి 10 రాసుకోవాలి. అంటే ఆల్ఫా ఇది 10 అయిందమ్మా, ఆల్ఫా 11 అయింది, బీటా ఆల్ఫా √11 అయింది, ఆల్ఫా √11 అయింది, అంతేగా. బీటా మరి ఎక్కువ వస్తుంది, √11 - 2 + 2. ఆల్ఫా +1 బై బీటా, ఇక్కడ 2² ఉంది కదా, ఇది ² అయింది, ఇది ² అయింది, ఇది √10² అయింది. బీటా ఈక్వల్ టు √10 అండి. ఆల్ఫా √11 బీటా √10 అంటే 11² - 10² అమ్మ, అంటే 121 - 100. మైండ్ పని చేయట్లే అసలు, చాలా పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఇచ్చాడు. 21 అవుతుంది, 21 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు ఏమన్నా క్యాల్కులేషన్స్ ఇచ్చిండా. ln of 1/2 11/4, దట్స్ వాట్ √11/2. ఇది √11/2 ² మనం రాయడం అట్లా రాయలే, ఇది 4 అయింది కదా, దీన్ని ఎట్లా రాయాలంటే √11/2 ² అని రాయాలి. ఇవి ఇక్కడి నుంచి పోయింది, అట్లా పోయింది. సో ఆల్ఫా వాల్యూ √11, బీటా వాల్యూ ఇక్కడ 2 ఉంటుంది, కానీ ² బయటకు వస్తుంది కదా, 2 క్యాన్సిల్ అయింది, ఇది √10² కదా, కాబట్టి √10 మొత్తానికి కలిపి ఒక ² రాసిన, ఈ 2 బయటకు వస్తే 2 క్యాన్సిల్ అయింది, అప్పుడు ఆల్ఫా √11 అయింది, బీటా √10 అయింది. అది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు వచ్చింది. పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇంకోటి 2023లో అడిగాడు, f(x + f(π - x) is π/2 అయితే ఇంటిగ్రల్ 0 to π f(x × sin dx) ఎంత? i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π f(x × sin x dx) అని అన్నాడు. అవునా, నేను కింగ్స్ రూల్ వాడాలి కాబట్టి ఇక్కడ వాడుతున్నాను, దేవుడి మీద భారం వేస్తున్నాం. కింగ్స్ రూల్ i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π f ఆఫ్ ఇది π - x sin ఆఫ్ π - x అంటే మళ్ళీ sin x అయ్యింది. ఇది సెకండ్ది, ఇది ఫస్ట్ది యాడ్ చేద్దామా, 1 + 2 చేద్దాం, అయిపోయింది, వచ్చినట్లే. 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π, ఈ రెండు యాడ్ అయితే ఇది కామన్ పోతుంది కదా. సో f(x + f(π - x) ఇంటూ sin x dx అయింది. ఆన్సర్ ఆల్రెడీ π² అని ఇచ్చాడు, ఇక్కడ దీని బదులుగా π² పెడదాం. సో 2i ఈజ్ ఈక్వల్ టు π² టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π sin x. 0 to π sin x అంటే ఒక స్ట్రిప్ కదా, స్ట్రిప్ వాల్యూ అంత 2 కదా. సో 2i ఈజ్ ఈక్వల్ టు 2π² అయింది, 2 క్యాన్సిల్ అయితే i ఈజ్ ఈక్వల్ టు π² అయింది. కొన్ని క్వశ్చన్స్ అయితే ఫటాఫట్ వస్తాయి, కొన్ని చుక్కలు చూపిస్తాయి. ఇది ఫాస్ట్గా వచ్చింది, అది కొద్దిసేపు మన ఇబ్బంది పెట్టింది. మళ్ళీ 2023లోనే క్వశ్చన్, ఇంటిగ్రల్ -a to a x + π/4/2 - cos 2x dx అని అడిగారు. సో ఇక్కడ మనం 0 - x అని రాసుకోవాలి.
ఎక్స్ అంటే ఇప్పుడు -a to a కదా, కింగ్స్ రూల్ ఒకవేళ వాడితే ఏమైంది, i ఈజ్ ఈక్వల్ టు ఇది ఆల్రెడీ ఈవెన్ ఫంక్షన్ అయింది, ఇది ఆడ్ ఫంక్షన్. ఇది ఒక పని చేద్దాం, ఇంటిగ్రల్ -π/4 to π/4 x/2 - cos 2x ఒక దగ్గర ప్లస్ ఇంటిగ్రల్ -π/4 to π/4 π/4/2 - cos 2x ఒక దగ్గర రాద్దాం. దీని ఆన్సర్ 0 అయిపోద్ది, ఎందుకంటే ఇది ఇంటిగ్రల్ -a to a ఆడ్ ఫంక్షన్. ఇది -a to a ఆడ్ ఫంక్షన్ మీకు ఒక ప్రాపర్టీ చెప్తే 0 అయింది అంటే మనం అదొక్కటే చేయాలి. సో i ఈజ్ ఈక్వల్ టు π/4 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్, ఇది ఈవెన్ కాబట్టి 0 to a 2 టైమ్స్ ఆఫ్ 0 to a 1/2 - cos 2x అని రాసుకోవచ్చు. అంటే i ఈజ్ ఈక్వల్ టు π/2 0 to π/4. సో అంటే π/4 అంటే π/2 - 2x sin 2x అవుతుంది. మరి యూజ్ లేదుగా, దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో దీన్ని ట్రిగనామెట్రీలో రాసుకోవడమే, ఇంటిగ్రల్ 0 to π/4 1/2 మైనస్ దీన్ని 1 - tan square x by 1 + tan square x అని రాయడమే dx. సో i ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటిగ్రల్ 0 to π/4 ఇది secant square x by అదేమైంది 2 + 2 tan square x -1 - plus tan square x dx అయింది. 2 + 2 tan square -1 plus tan square x అయింది. సో i ఈజ్ ఈక్వల్ టు π/2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/4 secant square x by 2 tan square plus tan square 3 tan square x plus 1 dx అయింది. నేను tan x ని కనుక t అనుకుంటే secant square x dx dt అయింది. లిమిట్స్ మారిపోతాయి. i ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటిగ్రల్ 0 to 1 dt by 3t² plus 1. సో i ఈజ్ ఈక్వల్ టు π/6, నేను 3 కామన్ తీస్తున్నా, ఇది 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ t² dt. సో i ఈజ్ ఈక్వల్ టు π/6 ఇంటూ 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ √3t from 0 to 1. So i is equal to π/2 3s are 2√3 tan inverse of √3 π/3 అయింది. So this is i is equal to π²/6√3 అయింది. π²/6√3 ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అండి, రైట్. దాని తర్వాత ఇవి కింగ్స్ రూల్ మీద డిపెండ్ అవుతున్న క్వశ్చన్స్. కొన్ని కింగ్స్ రూల్ లేవు. ఇందాక మనం ఇంటిగ్రల్ 0 to 1 - x⁻20 హోల్ పవర్ 10 నాకు తెలిసి అది కింగ్స్ రూల్ కాదనుకుంటా. దాన్ని 1 - x హోల్ పవర్ 10 కామన్ తీసుకొని యూవీ చేయాలనుకుంటా దాన్ని. అట్లయితేనే వస్తుంది అది. కింగ్స్ రూల్ అయితే అక్కడ వర్కౌట్ అవ్వకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ నెంబర్ 6 ఇంపార్టెంటా సార్ అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఇంటిగ్రల్ -a to a f(x) నేను కింగ్స్ రూల్ ఒకవేళ వాడితే, దీని మీద కింగ్స్ రూల్ వాడా, కింగ్స్ రూల్ వాడితే ఎటువంటి చేంజ్ లేదు. అంటే ఇంటిగ్రల్ -a to a f of -a + a 0 - x రాస్తే f of -x మళ్ళీ నాకు f of x వచ్చింది అనుకో, అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దీని 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to a f of x dx అని రాసుకోవచ్చు. అంటే ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కింగ్స్ రూల్లోనే ఇది కూడా వస్తుంది. ఇంటిగ్రల్ 2 టైమ్స్ ఆఫ్ 0 to a f of x dx అని రాసుకోవచ్చు. అంటే కింగ్స్ రూల్ అప్లై చేస్తే క్వశ్చన్లో ఎటువంటి చేంజ్ లేకపోతే అప్పుడు మీరు, ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ లేకపోతే అప్పుడు మీరు దాన్ని డైరెక్ట్గా 2ని బయట -a to a నుంచి 2ని కామన్ తీసుకొని రాసుకోవచ్చు. ఒకవేళ f of -x కనుక -f of x అయిందనుకోండి, ఆడ్ ఫంక్షన్ అంటే f of -x కనుక -f of x అయిందనుకోండి, డైరెక్ట్గా దాని ఆన్సర్ 0నే తీసుకోవాలి. బట్ ఒకవేళ ఈవెన్ అయిందనుకోండి, అంటే f of -x కనుక f of x కనుక అయిందనుకోండి, అప్పుడు మాత్రం మనం
2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to a f of x dx అనేది తీసుకోవాలి. ఓకే రైట్. దాని తర్వాత ఇలా ఉంది. దీని ఎట్లా రాస్తా? ఇంటిగ్రల్ -a to a x into mod x అని ఉంది, dx అని ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను కావాలంటే 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, కానీ ఇది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా అంటే ఇది ఆడ్ ఫంక్షన్, ఇదేంది ఆడ్ ఫంక్షన్. సో -a to a ఆడ్ ఫంక్షన్ అంటే ఆన్సర్ ఏం కావాలి? డైరెక్ట్గా షార్ట్ కట్లో 0 కావాలి. -a to a ఆడ్ ఫంక్షన్కి ఆన్సర్ ఏమైంది? డైరెక్ట్గా 0. 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అయింది. ఇది కూడా ఆడ్ ఫంక్షన్ అయ్యి లాగర్థంలో వచ్చిందంటే కంపల్సరీగా ఆడ్ ఫంక్షన్ అయి ఉంటుంది, ఈవెన్ ఫంక్షన్ అయ్యే ఛాన్స్ లేదు, తక్కువ. సో -a to a లాగర్థం వచ్చింది అని అంటే కంపల్సరీగా అది కూడా ఇది ఆడ్ ఫంక్షన్ అయ్యింది, కంపల్సరీగా దాని ఆన్సర్ 0నే అవుతుంది. దాని తర్వాత ప్రాపర్టీ నెంబర్ 7లో ఇంటిగ్రల్ 0 to 2aలో అప్పర్ లిమిట్లోంచి 2 తీసి బయటకు రాసుకోవచ్చు. అప్పర్ లిమిట్లో ఒక 2 తీసి బయట రాసుకోవచ్చు. ఎప్పుడంటే ఈ కింగ్స్ రూల్ వాడినప్పుడు ఈ ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ లేకపోతే, అంటే f of 2a minus x మళ్ళీ f of x అయిందనుకో, f of 2a minus x మళ్ళీ f of x అయిందనుకోండి, అంటే ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ రావట్లేగా కింగ్స్ రూల్ వాడినా కానీ, అప్పుడు అప్పర్ లిమిట్లో వచ్చి 2 తీసి బయట రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 0 to π sin x అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ π మైనస్ x అని రాస్తా, అంటే ఇంటిగ్రల్ 0 to π సైన్ ఆఫ్ కింగ్స్ రూల్ వాడా π మైనస్ x అని రాశా. సైన్ ఆఫ్ π మైనస్ x అంటే మళ్ళీ ఏమైంది? సైన్ ఎక్సే వచ్చింది. అంటే నేను కింగ్స్ రూల్ వాడిన తర్వాత కూడా దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు, క్వశ్చన్ ఎట్లా ఉందో మళ్ళీ అట్లే వచ్చింది. అంటే కింగ్స్ రూల్ నాకు వాడకం పనికి రాలే. అప్పుడు నేను ఏం చేయాలంటే అప్పర్ లిమిట్లోంచి ఒక 2 తీసి బయట రాసుకోవాలి. 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/2 sin x అని రాసుకోవాలి. సో 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/2 sin x dx అని రాసుకున్నాం. ఓకేనా? ఇది ప్రాపర్టీ నెంబర్ 7. సో ఇక్కడ చూడండి, ఇది ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అవుతుందా ఒకసారి చెక్ చేయడం. అచ్చా -1 to 2 ఇచ్చాడు కదా, ఇది నైదర్ ఈవెన్ ఆర్ అంటే ఆడ్ ఫంక్షన్ అవుతుంది, బట్ -1 to 1 ఉంటే 0 పెడతాం, అసలు లేదు కదా. చాలా పెద్ద క్యాలిక్యులేషన్ 2024లో ఇది కూడా. అంటే ఇంటిగ్రేషన్లో క్యాలిక్యులేషన్ వచ్చినా ఇచ్చినాడు. లాగర్థం వచ్చినప్పుడు ఇంటూ 1 రాసుకోండి అమ్మా. యూవి చేయండి, ఇది యూ ఇది వి, యూవి చేయండి. సో i ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ యూవి చేద్దాం, యూవి ఇంటూ లాగ్ ఆఫ్ ఏం అడిగాడండి అది x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఇస్ 1 బై x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ 1 ప్లస్ 1 బై 2 రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1, x స్క్వేర్కి 2x అయింది, ఇట్లా రావాలి, ఇంటూ x dx. సో i ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x మైనస్ ఇక్కడ 2 పోయింది, ఎల్సిఎం తీసుకుంటే ఇది కూడా పోద్ది, ఇంటిగ్రేషన్ ఆఫ్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 మిగిలిపోయింది. సో ఇక్కడ నేను 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. f డాష్ ఆఫ్ x బై రూట్ f ఆఫ్ x ఇస్ 2 రూట్ f ఆఫ్ x. సో x ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ లాగ్ కాదు 2 రూట్ x, అంటే 2/2 కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 అని వచ్చింది. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అమ్మా? -1 నుంచి 2 వరకు అమ్మ. సో i ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 పెట్టండి, 2 ఇంటూ లాగ్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 5 మైనస్ 2 పెడితే రూట్ 5 అప్పర్ లిమిట్, మైనస్ లోయర్ లిమిట్ -1 పెట్టండి, మైనస్ లాగ్ ఆఫ్ ఇది రూట్ 2 మైనస్ 1, ఇది మైనస్ ఆఫ్ ఇది రూట్ 2, ఇది లోయర్ లిమిట్. సో i ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆ మైనస్ ప్లస్ అయింది, ఈ 2 లోపలికి పంపిద్దాం. సో లాగ్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్, ఇది ప్లస్ లాగ్ ఆఫ్ రూట్ 2 మైనస్ 1, ఇది మైనస్ రూట్ 5 ప్లస్ రూట్ 2 అది. సో i ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ a ప్లస్ లాగ్ b, లాగ్ a ప్లస్ ab. అక్కడ ఏంది మైనస్ వచ్చిందా అంటే ఎట్లా వచ్చింది? రూట్ 2 మైనస్ రూట్ 5 అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ రెండిట్లో b కానీ లేదా d కానీ అవ్వాలి.
మళ్ళీ ఒకసారి -1 పెట్టి చూద్దామా. -1 log √2 -1 √2 -1 1 + √2 ఉంది అక్కడ. -1 పెట్టిన ఆన్సర్ రావాలి కదా, +1 పెడితే ఎందుకు వస్తుంది? -1 పెట్టినా రావాలి ఆన్సర్, కరెక్టే కదా. సో దీన్ని రేషనలైజేషన్ చేసి ఉంటాడు, దీన్ని ఏం లేదు చేద్దాం ఇప్పుడు మనం. దీన్ని ఏమైందండి, ఇది a × b అంటే ఇది 4 + 5 9 + 4√5 ఇంటూ √2 -1 ఇది +√2 -5. ఏం లేదు, దీన్ని రేషనలైజేషన్ చేసేయాడు అంతే. సో I = log of 9 + 4√5. దీన్ని రేషనలైజేషన్ తోటి లాగరిథం లోపల √2 - 1 తోటి √2 + 1 తోటి మల్టిప్లై డివైడ్ చేస్తే ఇది √2 - 1 అంటే 1/√2 + 1 కదా, +√2 - √5. సో ఇట్లా రావాలి, ఉందా? సో డి ఆప్షన్ అవుతుందిగా, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక్కసారి చూద్దామా, డి ఆప్షనేనా? ఎస్, వెరీ గుడ్, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ కొద్దిగా క్యాల్కులేషన్స్ మీద బాగా ఎక్కువ చేస్తున్నాడు, అర్థమవుతుంది మనకు. అది క్యాల్కులేషన్స్ ఎక్కువ వచ్చేటట్టుగా ఇస్తున్నాడు. 2024లోనే క్వశ్చన్ -a to a, ఇది ఈవెన్ ఫంక్షన్, ఇది నైదర్ ఈవెన్ ఆడ్, ఇది ఆడ్. అంటే నేను ఇట్లా రాసుకోవడానికి కుదురుతుందా? కుదరదు. అంటే y లోపల తీసుకపోతే కుదురుతుంది. -π to π 2y + 2y sin y, ఇక్కడ /1 + cos²y, ఇది /1 + cos²y. ఇది ఆడ్ ఫంక్షన్గా, దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ కాబట్టి దీని వాల్యూ ఏమైంది? 0 అయింది. దీన్ని 0 అయిపోద్ది. ఇంటిగ్రల్ -a to a ఆడ్ ఇస్ 0. సో ఇప్పుడు ఏమొస్తుంది? I = -π to π, ఇది 2 times of y into sin y /1 + cos²y dy. మనకి వైలలో కష్టమైతే మనకి ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఎక్స్లు ఉన్నా వైలు ఉన్నా ఒకటే ఆన్సర్ రా బాబు అని చెప్తుంది కదా. కాబట్టి x into sin x /1 + cos²x dx అని రాసుకుంది. ఇప్పుడు మనం ఇది ఈవెనే, ఇది ఈవెనే. ఈవెన్ ఫంక్షన్ -a to a ఉంటే 2 కామన్ తీసుకోవచ్చు కదా. అంటే I = 4 times of ఇంటిగ్రల్ 0 to π x into sin x /1 + cos²x. ఇప్పుడు దీని మీద నేను కింగ్స్ రూల్ వాడతా. యూస్ కింగ్స్ రూల్. కింగ్స్ రూల్ వాడితే ఏమైంది సార్? కింగ్స్ రూల్ వాడితే I = 4 times of ఇంటిగ్రల్ 0 to π x బదులుగా π - x రాయాలి. మరి sin of π - x అంటే మళ్ళీ sin x, cos of -π - x అంటే -cos x, కాకపోతే cos²x ఉంది కాబట్టి cos². ఇప్పుడు I = 4 times of π సపరేట్గా రాయండి, π into sin x దిస్ సపరేట్గా. ఇంటిగ్రల్ 0 to π sin x /1 + cos²x dx సపరేట్గా -4 ఇంటిగ్రల్ x into sin x /1 + cos²x సపరేట్గా రాయాలి. మరి ఇది ఆల్రెడీ ఏంటి? ఇది ఆల్రెడీ I కదా, I అంటే ఇదే కదా. -i, ఇట్స్ లెఫ్ట్ సైడ్ వస్తే 2i. 2i = 4 times of ఇంటిగ్రల్ 0 to π - x సేమ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 2 కామన్ తీసుకుంటా, ఇంటూ 2 అయింది, ఇది sin of π - x మళ్ళీ ఏమైంది? sin x అయింది. ఇది sin x అంటే సేమ్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి అప్పర్ లిమిట్లోంచి 2 కామన్ తీసుకుంటా. సో ఇది sin x మళ్ళీ 1 + cos²x అయింది dx. సో 2 క్యాన్సిల్ అయింది. I = 4π ఇంటిగ్రల్ 0 to π/2 sin x /1 + cos²x. ఇందులో cos x ని మనం t అనుకుందాం. లెట్ cos x = t అనుకుంటే -sin x dx dt అయింది. అంటే sin x dx -dt అయింది. సో ఇప్పుడు ఇదేమైంది? I = -4π ఇంటిగ్రల్ 0 to cos 0 1 అయింది, cos π/2 0 అయింది. ఇది
1/1 + t² అయింది. సో I ఈజ్ ఈక్వల్ టు 4π మైనస్తో మల్టిప్లై చేస్తే లిమిట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చుగా. సో tan ఇన్వర్స్ ఆఫ్ t లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1. సో I ఈజ్ ఈక్వల్ టు 4π ఇంటూ ఇది π/4. సో అంటే π² వస్తుంది మరి మొత్తానికి మనకి π² వస్తుంది. ఎస్, π² ఇస్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అండి? రైట్. దాని తర్వాత 2024లోనే ఇందాకనే మీకు చెప్పాక ఇగో ఇలాంటిది వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను. దీన్ని ఇది ఈవెన్ ఫంక్షన్ కదా, ఇది ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, దీన్ని ఇంటిగ్రల్ 0 to 1 అని రాసి ఈ కిందది డిలీట్ చేయండి అని చెప్పా. cos αx dx అంతే. దీని ఆన్సర్ 2/π అయితే వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఎంత అన్నాడు. సో మీకు ఆల్రెడీ తెలుసుగా కాస్కి ఇంటిగ్రేషన్ ఏంది, sin α/α. లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 ఇది 2/π కావాలి అంటే 1 పెడితే sin α/α 2/π కావాలి. సో ఆల్ఫా వాల్యూ π/2 అవ్వాలి ఇదంతే. ఆల్ఫా వాల్యూ π/2 పెడితేనే 1/π/2 ఇస్ 2/π అయింది. సో ఆల్ఫా ఇస్ π/2. ఏ ఆప్షన్. మరి చూడండి ఇది ఎంత చిన్నగా క్వశ్చన్ అడిగాడు. అడిగితేనేమో గట్టిగా వేస్తున్నాడు, లేకపోతే చాలా సింపుల్ కూడా అడుగుతున్నాడు. షార్ట్ కట్స్ ఫర్ సచ్ ప్రాబ్లమ్స్ మీకు ఇప్పుడే చెప్పాను. షార్ట్ కట్ ఏమని చెప్పాను, ఇంటిగ్రల్ -a to a ఈవెన్ ఫంక్షన్ ఉండి బై 1 + a పవర్ ఏదైనా ఆడ్ ఉండాలి, ఇక్కడ ఆడ్ ఫంక్షన్ ఉండాలి dx. a పవర్ ఆడ్ ఫంక్షన్ ఉండాలి, అది ఏదైనా కావచ్చు, sin x కావచ్చు, tan³ x కావచ్చు, ఇట్లా 2 పవర్ 3 పవర్ ఏదైనా సరే ఇట్లా ఉంటే దీన్ని డైరెక్ట్గా ఏం రాయొచ్చు అని చెప్పా, ఇంటిగ్రల్ 0 to a న్యూమరేటర్లో ఉన్న ఈవెన్ ఫంక్షన్ మాత్రమే రాసి dx రాసుకోవచ్చు. ఇది షార్ట్ కట్. ఇప్పుడు మనం దీనికి అదే కదా వాడాం. కింద డినామినేటర్ డిలీట్ చేసేసి ఇంటిగ్రల్ 0 to 1 cos αx dx అని డైరెక్ట్ రాసిన స్టెప్ ఇక్కడ. దీని నుంచి ఇది ఎట్లా వచ్చింది, ఇదే షార్ట్ కట్. షార్ట్ కట్ వాడితేనే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది ఫాస్ట్గా. ఓకేనా? రైట్. సో లెట్ us మూవ్. ఇక్కడ చూడండి 2023లో అమ్మరా బాబు మామూలు క్వశ్చన్ కాదయ్యా. కానీ ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ e⁻x ని t అనుకుంటే సరిపోద్దట్టుంది. లెట్ e⁻x = t అనుకుంటే e⁻x dx dt అయింది, అవునా? సో ఇక్కడ e⁻x × dx ఉంది, ఇది dt అయింది. సో లిమిట్స్ కూడా పెడితే మనకు t లిమిట్స్ వస్తాయి. x అనేది -log2 కదా, అంటే e పవర్ -log2 అంటే ఇది 1/2 ఒకటి అయింది, ఇంకోటి 2 అయింది. అంటే ఇంటిగ్రల్ 1/2 to 2 ఇది log ఆఫ్ t ప్లస్ √1 + t² dt. దట్స్ ఇట్. ఇది క్వశ్చన్. ఇందాక దీన్ని మనం ఇంటూ 1 అని చేసినాం కదా, 2023లో అడిగాడా, 23-24లో సిమిలర్ క్వశ్చన్ వచ్చింది. యూవి చేసాం కదా, యూవి చేస్తే ఇందాక దీనికి ఆన్సర్ ఏమొచ్చింది మనకి, t ఇంటూ అంటే x ఇంటూ, ఒకవేళ వీటిని xలు అనుకున్నాం అనుకో, లేదా t ఇంటూ log ఆఫ్ t ప్లస్ √1 + t² మైనస్ √1 + t² అని వచ్చింది. ఇది 1/2 to 2 ఇట్లా రాయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడదాం, 2 ఇంటూ log ఆఫ్ 2 + √5 మైనస్ √5. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/2 పెట్టండి. 1/2 log ఆఫ్ 1/2 ప్లస్ ఇదంతా 1/4 అంటే √5. 1 + √5/2 అయింది ఇది, మైనస్ ఇది √5/2. 1/4 కదా, √5/2 అయింది. సో దిస్ ఈస్ 2 లోపలికి పోతే అబ్బో స్క్వేర్ రూట్కి మళ్ళీ స్క్వేర్ రూట్ వచ్చింది చూసారా. ఈ 1/2 పోతే దీనికి స్క్వేర్ రూట్ అయింది, మళ్ళీ దీనికి హోల్ స్క్వేర్ అయింది. అంటే ఇదేమైంది, log ఆఫ్ 2 + √5 హోల్ స్క్వేర్ మైనస్ కాబట్టి బై ఈ 1/2 లోపలికి పోతే √2
1 ప్లస్ రూట్ 5 రూట్ 2 పైకి వస్తుంది ఇంటూ రూట్ 2 అని వస్తుంది. ఇంటూ రూట్ 2 కిందది పైకి వచ్చింది ఇంటూ రూట్ 2, ఇది మైనస్ రూట్ 5 ప్లస్ రూట్ 5/2 అంటే మైనస్ రూట్ 5/2 అయింది. ఇది ఆన్సర్. చూడండి ఎక్కడ ఉందో, బి ఆప్షన్లో ఉంది కదా. లాగ్ ఆఫ్ రూట్ 2 ఇంటూ 2 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 5 మైనస్ రూట్ 5/2. కావాలని అనవసరంగా మీకు మన క్యాల్కులేషన్ పెంచడానికే ఇట్లా ఇచ్చేయండి. ఎస్, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత ప్రాపర్టీ నెంబర్ 8 అయింది, ప్రాపర్టీ నెంబర్ 9 అయింది. ఒకసారి చూద్దాం. ప్రాపర్టీ నెంబర్ 8 ఏంటంటే అమ్మ, ఇంటిగ్రల్ a to b f of x dx వాల్యూని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ a to b f of x ప్లస్ c. ఒకవేళ మీరు ఎక్స్కి సిని యాడ్ చేస్తే దీంట్లోంచి సపరేట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇంటిగ్రల్ a to b f of x dx ఒకవేళ మీరు ఎఫ్ లోపల ఎక్స్ని సపరేట్ చేస్తే మీరు లిమిట్స్కి యాడ్ చేయొచ్చు. అంటే ఎక్స్లో నుంచి ఎక్స్కి కాన్స్టెంట్ యాడ్ చేస్తే లిమిట్స్ నుంచి సపరేట్ చేయొచ్చు, ఎక్స్లోంచి కాన్స్టెంట్ తీసేస్తే లిమిట్స్కి యాడ్ చేయొచ్చు. ఇది ప్రాపర్టీ. అట్లానే డివిజన్ కూడా ఉంటుంది. ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of x. ఇప్పుడు ఏదైనా కాన్స్టెంట్ని మల్టిప్లై చేద్దామని అనుకున్నాను అనుకో, ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తే అవుట్ సైడ్ మల్టిప్లై చేయాలి, లిమిట్స్ తోటి డివైడ్ చేయాలి. అట్లానే ఇంటిగ్రల్ a to b f of x dx ఇంటిగ్రల్ a to b f of x dx. ఇక్కడ నేను ఎక్స్ని సితో డివైడ్ చేస్తే అవుట్ సైడ్ కూడా డివైడ్ చేయాలి, లిమిట్స్ని సి తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడే దీని ఆన్సర్ రెండు ఈక్వల్ అవుతాయి. ప్రాపర్టీ నెంబర్ 9. దీని మీద ఇందాక మనం ఒక క్వశ్చన్ చేసినాం. ఈ క్వశ్చన్ గుర్తుందా? ఈ 2xని తీసేయడానికి నేనేం చేసా, ఇంటిగ్రల్ దీన్ని బై 2 చేయాలి, ఇక్కడ బై 2 చేయాలి కాబట్టి ఇక్కడ కూడా బై 2 చేసి అవుట్ సైడ్ బై 2 చేసి లిమిట్స్ తోటి ఇంటూ చేస్తే ఇది 1/2 1/2 1/4 అయింది, 0 to π/2 అయింది. ఇది x dx బై సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x అని ఇందాక రాసి దీన్ని సాల్వ్ చేసుకుంటూ పోయినా. కింగ్స్ రూల్ వాడా. అంటే ఈ రూల్ వాడిన తర్వాత దీని మీద మళ్ళీ కింగ్స్ రూల్ వాడినాం మనం. అప్పుడు మనకు ఆన్సర్ రూట్ 2 π²/32 అని వచ్చింది. గుర్తుందా? నేను ఇందాకనే చేసిన దీన్ని. రూట్ 2 π²/32 అని వచ్చింది. రైట్. సో అప్పుడు మనకి ఇగో ఈ రూల్ ఒకటి ఉంటుంది, చెప్తానన్నా కదా, ఇదే రూల్. ప్రాపర్టీ నెంబర్ 9 అనమాట ఆ రూల్. అంటే మనం ఒక ఎక్స్ని కాన్స్టెంట్తో డివైడ్ చేస్తే అన్ని ఎక్స్లని సితో డివైడ్ చేస్తే అవుట్ సైడ్ కూడా సితో డివైడ్ చేసి లిమిట్స్ని సి తోటి మల్టిప్లై చేయాలి. సో ఈ విధంగా అవుట్ సైడ్ డివైడ్ చేసా, ప్రతి ఎక్స్ని కూడా 2తో డివైడ్ చేసా, లిమిట్స్ని 2 తోటి మల్టిప్లై చేసి ఇట్లా రాసా. ఇందాక మనం అదే చేసింది. ఓకే, రైట్. దాని తర్వాత ప్రాపర్టీ నెంబర్ 10. ప్రాపర్టీ నెంబర్ 10 ఏం చెప్తుంది? జస్ట్ సెకండ్, వాటర్ రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ప్రాపర్టీ నెంబర్ 10 ఏం చెప్తుంది అంటే ఇంటిగ్రల్ 0 to nt f of x dxని మనం n టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of x అని రాయొచ్చు, వేర్ t is the periodicity of the function. t అనేది ఏంది? ఒక ఫంక్షన్ యొక్క పీరియాడిసిటీ. లైక్ ట్రిగ్నామెట్రిక్ ఉన్నాయి, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్, వీటన్నిటి కూడా పీరియాడిసిటీ ఏమైందండి? 2π అయింది. టాన్ ఎక్స్, కాట్ ఎక్స్ ఉన్నాయి కదా, వీటికి పీరియాడిసిటీ ఏమైందండి? π అవుతుంది. అట్లానే సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ పవర్ 2n, కాస్ పవర్ 2n, టాన్ పవర్ 2n, కాట్ పవర్ 2n, మళ్ళీ మన ఇది సీకెంట్ పవర్ 2n, కొసీకెంట్ పవర్ 2n, వీటన్నిటి కూడా పీరియాడిసిటీ ఏమైందండి? π అవుతుంది. మాడ్లెస్లు తీసుకున్న అన్నిటికి పై అయింది. మాడ్ సైన్ ఎక్స్, మాడ్ కాస్ ఎక్స్, మాడ్ టాన్ ఎక్స్, మాడ్ కాట్ ఎక్స్, మాడ్ సీకెంట్ ఎక్స్,
mod cosecant x, వీటన్నిటికి కూడా ఏమైందండి 2πa πa అవుతుంది. సో అట్లాగా ట్రిగనామెట్రీ గుర్తుపెట్టుకోవాలి. అట్లానే ఫ్రాక్షన్ ఎక్స్ యొక్క పీరియాడిసిటీ ఎంత అండి 1. కాన్స్టెంట్ ఫంక్షన్కి ఫండమెంటల్ పీరియడ్ అనేది ఉండదు, బట్ ఫ్రాక్షన్ ఎక్స్కి మాత్రం పీరియాడిసిటీ 1 అవుతుంది. సో ఒక ఫంక్షన్ యొక్క పీరియాడిసిటీ తెలిస్తే టీ అనేది పీరియాడిసిటీ అయ్యి ఎన్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ కనుక అయితే యూ కెన్ బ్రింగ్ దిస్ న్యాచురల్ నెంబర్ అవుట్ ఆఫ్ ద అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్లోంచి ఎన్ తీసి బయట రాసుకోవచ్చు. ఇది ప్రాపర్టీ. ఇప్పుడు ఈ ప్రాపర్టీని వాడుకొని ఇక్కడ క్వశ్చన్ ఉంది, మనం సాల్వ్ చేద్దాం. చూడండి బాబు, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అంటే ఫ్రాక్షన్ ఎక్సే కదా, ఎందుకంటే స్టెప్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షన్ ఎక్స్ ఏమైందండి ఎక్స్ అవుతుంది. సో ఇంటిగ్రల్ 0 to 1000 e పవర్ ఫ్రాక్షన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఫ్రాక్షన్ ఎక్స్ యొక్క పీరియాడిసిటీ ఎంత అని చెప్పానమ్మా 1 అని చెప్పా. సో ఇంటిగ్రల్ 0 to 1000 into 1 e పవర్ ఫ్రాక్షన్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎలా ఉందంటే ఈ ఇంటిగ్రల్ 0 to nt లాగా ఉంది. ఇది n, ఇది t. సో ఎన్ని నేను కామన్ తీసుకొని బయట రాసుకోవచ్చుగా. సో 1000 into ఇంటిగ్రల్ 0 to 1 e పవర్ ఫ్రాక్షన్ ఎక్స్ డిఎక్స్. సో ఫ్రాక్షన్ ఎక్స్ అన్నా ఎక్స్ అన్నా రెండు ఒకటే. ఎక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 ఇంటర్వెల్లో ఎక్స్ అన్నా ఫ్రాక్షన్ ఎక్స్ అన్నా ఒకటే. సో 0 to 1 ఇంటర్వెల్లో ఫ్రాక్షన్ ఎక్స్ తీసేసి నేను ఎక్స్ రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ 0 to 1 e పవర్ ఎక్స్ డిఎక్స్ అయింది. సో ఇప్పుడు ఇది 1000 ఇంటూ ఈ పవర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంది ఈ పవర్ ఎక్సే, లిమిట్ 0 to 1. సో దీని ఆన్సర్ ఏమైందంటే 1000 ఇంటూ ఈ పవర్ 1 ఈ అయింది, ఈ పవర్ 0 1 అయింది. సో 1000 ఇంటూ ఈ మైనస్ 1. థర్డ్ ఆప్షన్ ఇస్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా? రైట్, వెరీ గుడ్. లెట్ us మూవ్ ఫర్దర్. ముందరికి వెళ్ళిపోదాం. తర్వాత ప్రాపర్టీ నెంబర్ 11, లోయర్ లిమిట్లో ఎంటీ ఉండి అప్పర్ లిమిట్లో ఎన్టీ ఉంటే n మైనస్ ఎం ఇంటూ టీ 0 to t అని రాసుకోవచ్చు. ఇది ఒక ప్రాపర్టీ అంతే, జస్ట్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి. ఎంటీ టు ఎన్టీ ఉంటే n మైనస్ ఎం ఇంటూ 0 to t అని రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటీ అంటే 1t 10t అని ఉంది. స్టెప్ ఎక్స్ యొక్క పీరియాడిసిటీ పైగా. సో ఎంటీ ఎన్టీ దీన్ని ఎట్లా రాయొచ్చు, m మైనస్ n అంటే 10 మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π mod sin x. mod sin x కి 0 to 2π ఒక స్ట్రిప్ అవుద్ది. స్ట్రిప్ యొక్క ఏరియా 2 యూనిట్స్. సో ఇది 18 అయింది ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ 9 into 2 18 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దాని తర్వాత ప్రాపర్టీ నెంబర్ 12. సార్ ఇంటిగ్రల్ a to a ప్లస్ ఎన్టీ ఉంటే a ప్లస్ 0 కదా, ఈఏ క్యాన్సిల్ అయ్యి మనం ఇంటిగ్రల్ 0 to nt రాయొచ్చు. ఇంటిగ్రల్ 0 to nt అంటే n బయటికి తీసుకొని కూడా రాసుకోవచ్చు. n బయటికి తీసి 0 to t అని రాసుకుంటా. సో ఇంటిగ్రల్ a to a ప్లస్ nt ఉండాలి, పక్కాగా nt అనే ఉండాలి. ఉన్నప్పుడు ఇక్కడ ఏని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇంటిగ్రల్ a ప్లస్ nt టు b ప్లస్ nt మాత్రమే ఉందనుకోండి, ఇక్కడ మీరు ntని క్యాన్సిల్ చేసి ఇంటిగ్రల్ a to b f of x dx అని రాసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ ఏ సేమ్ ఉండి 0 to nt ఉంటే ఏ క్యాన్సిల్ చేసి రాయొచ్చు, లేదా ఏబీలు వేరే ఉండి ఇక్కడ nt ఉంటే రెండు ఎంటీలని మనం క్యాన్సిల్ చేసి రాసుకోవచ్చు. దాని తర్వాత లెబ్నిజ్ రూల్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. మనం అనుకున్న దాంట్లో ఇది లాస్ట్, ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇదే లాస్ట్. ఇది నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను ఏవేవి ఇంపార్టెంట్ అని చెప్పాను డెఫినెట్లో. ప్రాపర్టీ నెంబర్ 3, ప్రాపర్టీ నెంబర్ 4, 5 అంటే కింగ్స్ రూల్. దాని తర్వాత ప్రాపర్టీ నెంబర్ 10 పీరియాడిసిటీ, తర్వాత డైరెక్ట్గా లెబ్నిజ్ రూల్. ఇవే మేజర్గా మనకి ఇంపార్టెంట్. మనకి ఇప్పటిదాకా చూస్తే కింగ్స్ రూల్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు. మనం ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా కింగ్స్ రూల్ మీద ఉన్నాయి. తర్వాత లెబ్నిజ్ రూల్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి. లెబ్నిజ్ రూల్ ఇక్కడ ఇట్లా చూసి మనం భయపడొద్దండి, దీన్ని మీకు ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఒకసారి చూడండి. d/dx ఆఫ్ ఇంటిగ్రేషన్ లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ అని ఉంది, f of t dt అని ఉంది. ఇట్లా ఉంటుంది క్వశ్చన్. ఇట్లా వస్తుంది అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇదేందమ్మా డిఫరెన్షియేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏమైంది అప్పర్ లిమిట్ డిఫరెన్షియేషన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని, అప్పర్ లిమిట్ డిఫరెన్షియేషన్ సై డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ f of psi of x మైనస్ లోయర్ లిమిట్ డిఫరెన్షియేషన్ phi dash of x ఇంటూ సబ్స్టిట్యూషన్ ఆఫ్ లోయర్ లిమిట్. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి.
చేస్తే ఏమైంది ఎఫ్ ఆఫ్ ఫై ఆఫ్ ఎక్స్ అయింది. దట్స్ ఇట్. ఇదే లెబ్నిజ్ రూల్. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. అప్పర్ లిమిట్ డిఫరెన్షియేషన్ ఇంటూ సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ అంటే టీ బదులుగా అప్పర్ లిమిట్ పెట్టాలి, మైనస్ లోయర్ లిమిట్ డిఫరెన్షియేషన్ ఇంటూ సబ్స్టిట్యూషన్ ఆఫ్ లోయర్ లిమిట్ని పెట్టాలి. ఇది మనం చేయాల్సిన విధానం. సో దీన్నే ఇప్పుడు మనం క్వశ్చన్స్ మీద అప్లై చేసుకుంటూ పోదాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇంటిగ్రల్ 0 to x sin square t cos t dt by x³ అని ఉంది. ఇప్పుడు నేను 0ని అప్లై చేశాను అనుకోండి x బదులుగా, ఇది ఇంటిగ్రల్ 0 to 0 అయిందిగా, x కూడా 0నేగా. 0 to 0 అంటే ఇది 0 ఫార్మాట్లో వచ్చింది, కిందది కూడా 0 అయింది. అంటే నేను ఎలా హాస్పిటల్ వాడాలిగా. ఎలా హాస్పిటల్ అంటే ఏంది, లిమిట్స్లో అప్పర్ న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ బై డినామినేటర్ డిఫరెన్షియేషన్. అంటే ఇక్కడ ఏమైంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 డిఫరెన్షియేషన్ ఆఫ్ ద న్యూమరేటర్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ sin square t cos t dt whole by differentiation of d by dx of x³. సో ఇప్పుడు మనం ఇక్కడ లెబ్నిజ్ రూల్ వాడాల్సి వస్తుంది. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లెబ్నిజ్ రూల్ ఏం చెప్తుంది సార్ అంటే అప్పర్ లిమిట్ డిఫరెన్షియేషన్ ఇంటూ సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ t ఉన్న ప్రతి ప్లేస్లో x పెట్టండి, sin square x ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ లోయర్ లిమిట్ డిఫరెన్షియేషన్ అంటే 0 డిఫరెన్షియేషన్ అంత 0నేగా. సారీ, జీరో డిఫరెన్షియేషన్ 0నే కదా. 0 బై x³ డిఫరెన్షియేషన్ 3x², 0 అయిపోయింది. ఇప్పుడు sin square x by x² అంటే ఎంత, ఇది 1 కదా. కాస్ ఎక్స్ అంటే ఎంత, ఇది 1 కదా, బై 3 అంటే ఆన్సర్ ఏమైంది 1/3 అయింది. 1/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అయింది. లెబ్నిజ్ రూల్ అద్భుతంగా ఉంటుంది ఈ రూల్. ఒకసారి మళ్ళీ ఇది కూడా చాలా సింపుల్. ఆల్రెడీ లిమిట్స్లో మీకు బ్యాచిలర్ రూల్ చెప్పాను, సైన్ క్యాన్సిల్ చేయాలి. ఇది 0/0 ఫార్మాట్లో వస్తుంది. అప్పర్ లిమిట్ కాబట్టి అప్పర్ లిమిట్ డిఫరెన్షియేషన్ 1, సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఏమైంది sin x అయింది బై లోయర్ లిమిట్ x² డిఫరెన్షియేషన్ 2x అయింది. sin x by x ఎంత 1 కాబట్టి ఆన్సర్ 1/2 అయింది. 1/2. PYQ చేద్దాం. PYQs ఒకసారి చూడండి. ఇక్కడ 2024లో క్వశ్చన్ ఇచ్చాడు మెయిన్స్లో లెబ్నిజ్ రూల్ మీద. లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2, న్యూమరేటర్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ బై x మైనస్ π/2 హోల్ స్క్వేర్. నేను x వాల్యూ π/2 పెడితే π/2 హోల్ క్యూబ్, π/2 హోల్ క్యూబ్, న్యూమరేటర్ 0 డినామినేటర్ 0, 0/0. మనం ఇక్కడ ఎల్ హాస్పిటల్ చేయాలి అంతే. ఎల్ హాస్పిటల్ చేయాలి. ఎల్ హాస్పిటల్ ఏం చెప్తుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2, దీనికి న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ అంటే అప్పర్ లిమిట్ ఏంది π/2 హోల్ క్యూబ్ అంటే కాన్స్టెంట్, అప్పర్ లిమిట్ డిఫరెన్షియేషన్ 0, ఇక సబ్స్టిట్యూషన్ చేసిన 0 అయింది, మైనస్ లోయర్ లిమిట్ x³ డిఫరెన్షియేషన్ 3x² ఇంటూ సబ్స్టిట్యూషన్ ఆఫ్ లోయర్ లిమిట్, ఇది ఇంటూ సైన్ 2 టైమ్స్ ఆఫ్ t పవర్ 1/3 x³ పవర్ 1/3 ఇస్ x అయింది ప్లస్ కాస్ x అయింది హోల్ బై కింద 2 టైమ్స్ ఆఫ్ x మైనస్ π/2 అయింది. ఇలా వచ్చింది. క్లియరా? రైట్. ఇప్పుడు ఎక్స్టెన్స్ టు π/2 పెడితే ఇది కాస్ π/2, ఇది సైన్ π, 0/0. మళ్ళీ ఇది 0/0 ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు నేను ఎలా హాస్పిటల్ మళ్ళీ వాడుకోవచ్చుగా. ఎలా అసలు పడతాను, లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2, ఇది యూవి చేద్దాం. సో -3x²కి మైనస్ బయటికి పెట్టేద్దామా, మైనస్ బయట పెడదాం, ప్లస్ పెట్టి మైనస్ బయట పెట్టండి. పెడితే 6x ఇంటూ sin 2x ప్లస్ కాస్ ఎక్స్, ఇది 3x² అట్లానే ఉంచి దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. sin 2xకి ఏమొస్తుంది, 2 cos 2x వస్తుంది, కాస్ ఎక్స్కి మైనస్ sin x వచ్చి బై ఇది 2x అయింది. ఇప్పుడు ఒకవేళ నేను ఎక్స్టెన్స్ టు π/2 పెట్టాను అనుకో, ఇప్పుడు π/2 పెడితే ఇది 0, ఇది 0 అయింది, ఇది 0 కాదు అంటే -3/2, ఒక x క్యాన్సిల్ అయితే x అంటే π/2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ కాస్ π -1 మైనస్ సైన్ π/2 1. కాస్ π ఎందుకంటే π/2 పెడితే 2 ఇంటూ π/2 π, కాస్ π -1 కదా. సో ఇది -3π/4 ఇంటూ -3 విచ్ ఈస్ 9π/4. సారీ, ఇది 2x ఎట్లా అయిద్దమ్మా, 2 అయింది కదా, ఇది హోల్ స్క్వేర్, దీని డిఫరెన్షియేషన్ 2 అయింది కదా, 2x ఎట్లా అయింది, ఇది π/2 హోల్ స్క్వేర్ అండి, ఇది
అంటే π²/8 ఇది π²/8 ఎంత వస్తుంది? ఇది 9/π²/8 అని వస్తుంది. 9π²/8 అని రావాలి. ఇట్లా బి ఆప్షన్ ఇది 9π²/8. ఒకసారి చూద్దామా? ఎస్, బి ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. లెబ్నిజ్ రూల్ చాలా ఇంపార్టెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదైతే దీని వాల్యూ ఎంత అని అడిగాడు అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఇంటిగ్రల్ 0 to x t ప్లస్ సైన్ ఆఫ్ 1 - e⁻t dt బై x3. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 పెడితే ఇది 0/0 ఫార్మాటేగా. అప్పుడు లెబ్నిజ్ రూల్ మన ఎలాస్పిటల్ వాడాలి. ఎలాస్పిటల్ అంటే న్యూమరేటర్ యొక్క డిఫరెన్షియేషన్ అంటే అది లెబ్నిజ్ రూల్. అప్పర్ లిమిట్ డిఫరెన్షియేషన్ 1 ఇంటూ సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ x ప్లస్ సైన్ ఆఫ్ 1 - e⁻x మైనస్ లోయర్ లిమిట్ డిఫరెన్షియేషన్ 0 బై ఇది 3x². ఇప్పుడు ఎక్స్టెన్స్ టు 0 పెడితే ఇది 0/0 ఫార్మాట్, మళ్ళీ 0/0, మళ్ళీ ఎలాస్పిటల్ వాడాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x డిఫరెన్షియేషన్ 1 సైన్ డిఫరెన్షియేషన్ 1 - e⁻x e⁻1 - e⁻x కి మైనస్ e⁻x హోల్ బై ఇది 6x అయింది. ఇది 1 - 1 మళ్ళీ ఇది 0/0 అయింది, మళ్ళీ 0/0 ఫార్మాట్లోకి ఉంది. మళ్ళీ ఎలా హాస్పిటల్ చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇది 0, ఈ మైనస్ బయటికి తీసుకుందాం. తీసుకుంటే ఇది ప్లస్ పెట్టి ఇక్కడ మైనస్ రాద్దాం. తీసుకుంటే ఏమైంది? యూవి చేయండి. e⁻x ఇంటూ కాస్ ఆఫ్ 1 - e⁻x ప్లస్ e⁻x ఇంటూ కాస్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? సైన్ ఆఫ్ 1 - e⁻x అంటే మైనస్ సైన్ ఆఫ్ మళ్ళీ e⁻x అని వస్తుంది బై 6 అయింది. ఇప్పుడు 0 పెట్టండి, ఆల్రెడీ బయట మైనస్ ఉంది. e⁻01 కాస్ 01 ఇది 1 అయింది. e⁻01 సైన్ 0 అయింది బై 6 అంటే -1/6 అయింది. సో -1/6 అయితే మనకు ఉంది ఇక్కడ. ఎస్, వెరీ గుడ్, అదే ఆన్సర్. -1/6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ 2500కి ఇన్స్టా డౌట్ సాల్వింగ్ లేదా సార్? ఉండదు. ఇన్స్టా డౌట్ సాల్వింగ్ అనేది మీరు కాంబో తీసుకున్నా ఉండదు, కాంబో తీసుకున్నా లేదు. ఇన్స్టా అనేది లైవ్ క్లాస్లో డౌట్ సాల్వింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మేము క్లాస్ చెప్తా ఉంటే మీరు డౌట్లు అడుగుతారు కదా, అట్లా లోపల ఒక క్లాస్ టీచర్ ఉంటాడు. మీకు క్లాస్ జరుగుతూ ఉంటే నేను చెప్తా ఉంటే ఆల్రెడీ మీకు యాప్లో ఇంకొక టీచర్ కూడా ఉంటాడు. ఆయన మీరు అడిగే డౌట్స్కి ఆన్సర్ ఇస్తాడు. అట్లా దాన్ని లైవ్ డౌట్ సాల్వింగ్ అంటారు. లైవ్ డౌట్ సాల్వింగ్. ఇన్స్టా కాదు. ఇన్స్టా అనేది మళ్ళీ అది యాప్, ఆ యాప్ వేరే, దీనికి రాదు. ఓకే, రైట్. ఓ ఇంకా చాలా ఉన్నాయి, చేసుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి. ఇది కూడా 2024లో అడిగిన లెబ్నిజ్ రూల్ క్వశ్చన్. సో లిమిట్ ఆఫ్ దిస్ ఆల్ఫా అయితే 8α² ఎంత అన్నాడు. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x ఇంటూ ఇంటిగ్రల్ 0 to x f of t dt బై e⁻x² - 1ని బై x² ఇంటూ x² రాస్తే ఇది 1 అయిందంటే బై x² రాసుకోవచ్చు కదా. దీన్ని బై x² రాసిన ఒక x క్యాన్సిల్ అయింది. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇంటిగ్రల్ 0 to x f of t dt బై x. ఇది 0/0 ఫార్మాట్లో ఉంది కాబట్టి ఎలాస్పిటల్ రూల్ వాడతా. అప్పుడు ఇది f of x బై 1 అయింది, అంటే మనకు ఆన్సర్ f of 0 అయింది. f of 0 అంటే ఆల్రెడీ 1/2 కదా, అంటే దీని ఆన్సర్ 1/2. 1/2 అంటే దీనికి ఈక్వల్ అట ఆల్ఫాకి. సో ఆల్ఫాకి ఈక్వల్ అయితే 8 × α² అంటే 1/4, దట్ ఈస్ 2 అయింది. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అయింది. క్లియరా అండి? రైట్, ఒకసారి చూద్దాం. ఎస్, 2 ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. లెబ్నిజ్ మీద కొంచెం ఈజీగానే అడుగుతున్నాడు. లెబ్నిజ్ రూల్ మీద అయితే కొద్దిగా ఈజీగానే ఉంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2, ఇది π/2 బై హోల్ క్యూబ్, π/2 హోల్ క్యూబ్ 0/0. సేమ్ క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2, ఇది ఇంటిగ్రల్ x³ టు π/2 హోల్ క్యూబ్ 2024దే. ఇది కాస్ ఆఫ్ t⁻1/3 dt హోల్ బై x - π/2 హోల్ స్క్వేర్. 0/0 ఫార్మాట్లో ఉంది ఎలాస్పిటల్. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2, అప్పర్ లిమిట్ 0 మైనస్ లోయర్ లిమిట్ 3x² ఇంటూ కాస్ x హోల్ బై ఇది 2 టైమ్స్ ఆఫ్ x - π/2.
ఇప్పుడు నేను పై బయట పెడితే cos π బై 2 0, 0/0 మళ్ళీ ఇది. ఈ -3ని -3/2ని బయట పెడదాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు π బై 2. x² ఇంటూ cos x, x²కి 2x ఇంటూ cos x మైనస్ x² ఇంటూ sin x హోల్ బై ఇక్కడ 1 అయింది. ఇప్పుడు π బై 2 పెడతా -3π/2 ఇంటూ పై బయట పెడితే cos π బై 2 0, sin π బై 2 1 మైనస్ π²/4 ఇంటూ 1 దిస్ ఇంటూ దిస్ అంటే ఇది 3π²/8 అయిందండి. ఇది 3π²/8 థర్డ్ ఆప్షన్. 3π²/8 థర్డ్ కాదు, సెకండ్ ఆప్షన్ కదా, సెకండ్ ఆప్షన్. ఓకేనా అండి? రైట్. దాని తర్వాత సరే క్వశ్చన్ నెంబర్ 2023 మీరు చేస్తారా? ఇది కొంచెం వెరైటీగా ఉందనుకుంటా కదా. బై రూట్ ఎక్స్ ఉంది. ఒక పని చేద్దాం, ఈ రూట్ ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. రూట్ ఎక్స్ ఇంటూ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 π/4 టు ఎక్స్ 4√2 sin t మైనస్ 3 టైమ్స్ ఆఫ్ ఫై డాష్ ఆఫ్ t dt అంతేగా, ఎక్స్ ఫస్ట్. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం, రెండు వైపులా డిఫరెన్షియేషన్ చేయండి, ఎందుకంటే మనకు ఆన్సర్ 5' π/4 అని అడిగాడు కాబట్టి. సో ఇది √2 ఇంటూ ఫై ఆఫ్ ఎక్స్ అంటే ఏమైంది, ఇది యూవీ రూల్. √2 అంటే ఎంత, యూవీ చేయడమే కదా. సరే 5' ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ ఇది 1/2 రూట్ ఎక్సే కదా, ఎక్స్ పవర్ 1/2 అంటే 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్ ఇంటూ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఫై ఆఫ్ 0 అనేది π/4 అనేది ఏమైతే చెక్ చేసుకోవాలి. π/4 0 అయింది, ఫై ఆఫ్ π/4 0 అయింది. రైట్. సో అప్పర్ లిమిట్ ఎక్స్ differentiation 1 substitution of upper limit 4√2 into sin x minus 3 times of phi of x ఇట్లా వచ్చింది. ఇప్పుడు x వాల్యూ నాకు π/4 కావాలి కాబట్టి లెట్ x ఈక్వల్ టు π/4 తీసుకుందాం. తీసుకుంటే ఇది 5' π/4 ఇంటూ √π/2 ప్లస్ ఇది ఫై ఆఫ్ π/4 అయింది, ఫై ఆఫ్ π/4 0 అయిద్దండి, ఎందుకంటే ఇక్కడ π/4 పెట్టాననుకో π/4 టు π/4 ఇంటిగ్రేషన్ 0 కదా, ఇది 0 అయిపోద్ది కాబట్టి ఇదంతా 0. సో ప్లస్ లేదు, ఇది 0. 4√2 ఇంటూ sin π/4 1/√2 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 5' π/4 √2 గాన్. ఇది ఇటు వస్తే 4 టైమ్స్ కాదు 1 ప్లస్ √π/2 ఇంటూ 5' π/4 ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. సో 5' π/4 ఎంత అయిందండి, ఇది 4 ఎల్సిఎం తీసుకుంటే ఏమైంది, ఇది 2 ప్లస్ √π ఇంటూ 2 అయింది, అంటే 5' π/4 ఏమొచ్చిందండి మనకి 8/2 ప్లస్ √π వచ్చింది. ఉందా, ఆప్షన్ ఉందా? 8/6 ప్లస్ √π. మళ్ళీ ఎక్కడ పోయిందా, 4√2 3 5' ఆఫ్ π/4 6 రావాలి అంతే, ఇది రావాలి, డి ఆప్షన్ 6 రావాలి. మనం ఎక్కడో ఇక్కడ మిస్టేక్ చేసినాం, యూవి రూల్లో ఏదో రాంగ్ చేసినట్టున్నాం. ఒకసారి చూడడం 5' ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్, ఇది ఎట్లాగా 0నే, ఇది 4√2 కదా, 4√2 sin x మైనస్ 3 5' ఆఫ్ ఎక్స్ కరెక్టే. √π/4 పెట్టగలి కాబట్టి √π/2 కరెక్టే. సారీ ఇది +3 కదరా, ఇది +3 అమ్మా, ఇది ఇటు వస్తే +3 అయింది. +3 అంటే ఇది ఏంది 6, ఇది 6 అయింది, కరెక్ట్. సో డి ఆప్షన్ ఇస్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇక్కడ ఇటు తీసుకొచ్చినప్పుడు +3 రాయాలి కదా, +3 రాయకుండా 1 రాసిన, +3 రాస్తేనే 3 2 6 అయింది.
ఆప్షన్ అదే ఉందా? ఎస్, దట్ ఈస్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. 2023. ఇక మిగతా దీంట్లో మీరు చేసేయండి. ఇప్పటిదాకా నేను చెప్పినాను కదా, 2022ది హోంవర్క్ తీసుకోండి. ఇంకా చాలా హోంవర్క్లు ఉన్నాయి ఇందులో. 2023ది ఇంకోటి హోంవర్క్ తీసుకోండి. సిమిలర్ లెబ్నిజ్ రూల్, రెండు వైపులా కూడా మీరు డిఫరెన్షియేషన్ అప్లై చేయండి అంతే. విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేయాలి, కాకపోతే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు మనం చేసింది అట్టుంది అది, సారీ హోంవర్క్ ఎందుకు నేను చేసినగా ఇది. అచ్చా, రిపీట్ అయింది క్వశ్చన్, 1-2 రిపీట్ అయినట్టుంది ఇక్కడ. రైట్, ఇన్ఈక్వాలిటీ అవసరం లేదు. ఇక్కడ వాల్యూస్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాల్యూస్ ఫార్ములా నుంచి క్వశ్చన్స్ అడుగుతారా సార్ అంటే, నాకు తెలిసి ఎంసెట్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి జస్ట్ దీని ఫార్ములాస్ చెప్పుకుందాం. సో ఏంటంటే అమ్మ, ఇక్కడ మీకు ఫార్ములాస్ కంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇంటిగ్రల్ 0 to π/2 sin 4n కానీ, ఇంటిగ్రల్ 0 to π/2 cos 4n కానీ ఉంది. అప్పుడు మనం ఏం రాయాలంటే, ఇక్కడ పవర్ ఎన్ ఉంది కదా, ఇలా రాయాలి దీని ఆన్సర్. పవర్ ఎన్ ఉంటే డినామినేటర్ ఎన్తో స్టార్ట్ చేసి 2 తగ్గించుకుంటూ పోవాలి. ఎన్ రాసి ఎన్లో 2 తీసేస్తే n-2, దాంట్లో మళ్ళీ 2 తీసేస్తే n-4, ఇట్లా రాసుకుంటూ పోవాలి. 0 రాకూడదు, నెగిటివ్ నెంబర్ రాకూడదు. 0 కానీ నెగిటివ్ నెంబర్ కానీ వస్తే అక్కడ ఆపేయాలి, దాన్ని రాయకుండా దాని ముందర నెంబర్ తోటి ఆపేయాలి. ఇప్పుడు ఎంతో స్టార్ట్కి డినామినేటర్ చేసినాం కాబట్టి న్యూమరేటర్ని n-1తో స్టార్ట్ చేయాలి. n-1లోంచి 2 తీసేస్తే n-3, దీంట్లోంచి మళ్ళీ 2 తీసేస్తే n-5, ఇట్లా రాసుకుంటూ పోవాలి. ఎక్కడ ఆపాలి? 0 కానీ నెగిటివ్ నెంబర్ కానీ వస్తే అవి రాయకూడదు, దానికంటే ముందర నెంబర్తో ఆపాలి. ఇక్కడ ఒకవేళ n అనేది ఈవెన్ అయితే మాత్రం ఇంటూ π/2 ఎక్స్ట్రా రాయాలి. ఇక్కడ 2 ఆన్సర్లు ఉన్నాయి దీనికి. ఇదే ఆన్సరు ఇంటూ π/2 రాస్తారు. ఎప్పుడు n అనేది ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే, n ఒకవేళ ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, ఆ π/2 రాయారు అంతే. π/2 రాయకుండా n-1 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దమ్మా. మీకు ఇప్పుడు చెప్పిన లాజిక్ ఉన్నగా, ఏదని చెప్పాను, డినామినేటర్ని nతో స్టార్ట్ చేయాలి, న్యూమరేటర్ని n-1తో స్టార్ట్ చేసి 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోవాలని చెప్పా కదా, గది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 8 అని ఉంది, 8x dx అని ఉంది. ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏమైందంటే మనం వాల్యూస్ ఫార్ములా వాడుకోవచ్చు. ఓకేనా? ఏంటిది అది సార్? డినామినేటర్ దేంతో స్టార్ట్ చేయాలి సార్? పవర్ 8 కదా, 8తో స్టార్ట్ చేయాలి. 2 తీసేయండి 6 అయింది, 2 తీసేయండి 4 అయింది, 2 తీసేయండి 2 అయింది, 2 తీసేయండి 0 అయింది. 0 రాయొద్దు, దీని నెంబర్ తోటి వదిలిపెట్టాలి. 8తో స్టార్ట్ చేసినా కానీ 8 కంటే ఒక నెంబర్ తక్కువ 7, 7లో 2 తీసేయండి 5, 5లో 2 తీసేయండి 3, 3లో 2 తీసేయండి 1, 1లో 2 తీసేస్తే నెగిటివ్ నెంబర్, అక్కడతోటే వదిలేయాలి. సిన్స్ పవర్ 8 ఈజ్ ఈవెన్ అయితే కంపల్సరీగా π/2తో మల్టిప్లై చేయాలని చెప్పినాగా. సో పవర్ ఈవెన్ అయింది కాబట్టి π/2తో మల్టిప్లై చేసా, దట్స్ ఇట్. సో క్యాన్సిలేషన్స్ అయితే ఇక్కడ 3 2s ఉంది, ఇంకైతే ఏం లేదు. ఇది 35π/1 2 3 4 5 6 7 8 2/8. సో 35π/2/8. 2/8 అంటే 256 కదా. సో ఇది 35π/256 అవుతుంది. క్లియర్ అండి? సో ఈ విధంగా మనం వాల్యూస్ ఫార్ములా వాడి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. సార్ సైన్ వేరే కాస్ వేరే అడిగితే ఇట్లా అన్నారుగా, మరి సైన్ ఇంటూ కాస్ అడిగితే దానికి కూడా ఫార్ములా ఉంది. సైన్ పవర్ m ఇంటూ కాస్ పవర్ n అని అడిగాడు అనుకో, ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా బోత్ ఆర్ ఈవెన్ అయితే, 2 ఈవెన్ అయితే, m ఈవెనే n కూడా ఈవెన్ అయితేనే π/2 పెట్టాలి. రెండిట్లో ఏ ఒక్కటి ఆడ్ అయినా కానీ π/2 మల్టిప్లై చేయకూడదు. మీకు ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ చెప్తే బాగా అర్థమైంది. సైన్ పవర్ 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది, ఇట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి. న్యూమరేటర్ ఉంటుంది, ఇక్కడ డినామినేటర్ ఉంటుంది. ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మీకు చెప్తాను చూడండి. బాబు ఈ 2 పవర్స్ని యాడ్ చేయండి, ఏమైంది? 6 అయింది. 2 పవర్స్ని యాడ్ చేస్తే ఏమైంది? 6 రాసుకుంటూ పోవాలి. 4 కంటే ఒక నెంబర్ ఎంత? 3. 4 కంటే ఒక నెంబర్ తక్కువ ఎంత? 3. 2 కంటే ఒక నెంబర్ తక్కువ ఎంత? 1. సో న్యూమరేటర్ని 3తో స్టార్ట్ చేయాలి, 1తో స్టార్ట్ చేయాలి, డినామినేటర్ని 6తో స్టార్ట్ చేయాలి. సరే, ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి నేను ఒక పని చేస్తా, కొద్దిగా పవర్ పెద్దగా వచ్చేటట్టు పెడతా. ఇది 6 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తా. 6 + 10 4 ఎంత? 10. డినామినేటర్లో 10తో స్టార్ట్ చేస్తా. న్యూమరేటర్లో 4 ఉంది కదా, 4 కంటే ఒకటి తక్కువ ఎంత? 3. 3తో స్టార్ట్ చేస్తా.
న్యూమరేటర్లో 6 కంటే ఒకటి తక్కువ 5తో స్టార్ట్ చేస్తా అంటే ఏం స్టార్ట్ చేస్తా చెప్తా. ఇప్పుడు ఈ రెండు ఈవెనే కదా, రెండు ఈవెన్ అయితే ఏమని చెప్పాను, π/2ని మల్టిప్లై చేయాలన్నా కదా, π/2 మల్టిప్లై చేయాలి, బోత్ ఆర్ ఈవెన్ అయితే. సో 10తో స్టార్ట్ చేయడం అంటే రెండు తీసుకుంటూ పోవాలి. 10 - 2 8, 8 - 2 6, 6 - 2 4, 4 - 2 2, 2 - 2 0, 0 రాయొద్దు. 3 - 2 1, 1 - 2 నెగిటివ్ అయితే రాయొద్దు. 5లో 2 తీసేయండి 3, 3లో 2 తీసేయండి 1, అంతవరకు రాసి వదిలిపెట్టాలి అంతే. ఇది 5 2s are 10, 3 2s are 6, 3 2s లేదు ఇక. ఇది 3π/1 2 3 5 6 9, 2^9 అంటే ఇది 3π/5 12 అయింది ఆన్సర్. దట్స్ వాట్ ద ఆన్సర్ ఇస్. ఏమన్నా డౌట్ ఉందా అండి? క్లియర్ కదా? వెరీ గుడ్, సూపర్. సో ఇది మనం వాల్యూస్ ఫార్ములా వాడే విధానం. సార్ మరి వాల్యూస్ ఫార్ములా వాడాలంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏం ఉండాలి, -a to a ఉండకూడదు అంటే ఉండకూడదు, కంపల్సరీగా 0 to π/2 ఉండాలి. బట్ మరి ఇక్కడ 0 to π/2 ఇవ్వలేదు, బట్ కాస్ యొక్క పవర్ పెద్దగా ఇచ్చాడు. వాల్యూస్ ఎప్పుడు వాడతాం, సైన్ పవర్ పెద్దగా ఇచ్చాడు, కాస్ పవర్ పెద్దగా ఇచ్చాడు, ఇట్లా పెద్ద పెద్ద పవర్లు ఇచ్చినప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం వాల్యూస్ ఫార్ములా వాడతాం. బట్ పవర్స్ పెద్దగా ఉన్నాయి కానీ లిమిట్స్ 0 to π/2 లేదు, మనం ఈ లిమిట్స్ని 0 to π/2 లాగా మార్చుకోవాలి. ఇది ఈవెన్ ఫంక్షన్ కదా, కాస్ పవర్ 6 అంటే ఈవెన్ కదా, ఈవెన్ ఫంక్షన్ కాబట్టి -a to a ఈవెన్ ఉంటే దీన్ని 0 to a రాసి 2 times అని రాయొచ్చుగా. సో 0 to a 2π కాస్ పవర్ 6. తర్వాత ఇక్కడ x బదులుగా 2π - x పెడితే మళ్ళీ కాస్ పవర్ 6 వస్తుంది. అంటే నేను ఇక్కడ ఏది కింగ్స్ ఫార్ములా వాడదామని చూస్తే దీంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఎప్పుడైతే కింగ్స్ ఫార్ములా వాడాడో అంటే x బదులుగా ఈ 2π - x వాడావో మళ్ళీ అదే ఫంక్షన్ వస్తే ఇందులోంచి 2 కామన్ తీసుకొని బయట రాయొచ్చు. అంటే ఇంటిగ్రల్ 0 to π కాస్ పవర్ 6 అయింది. మళ్ళీ కింగ్స్ రూల్ వాడదామని చెప్పి x బదులుగా π - x రాస్తే ఏమైంది, మళ్ళీ కాస్ ఆఫ్ π - x మైనస్ కాస్ x, బట్ మైనస్ కాస్ x పవర్ 6 మళ్ళీ కాస్ పవర్ 6 అయింది. అంటే కింగ్స్ ఫార్ములా వాడితే దీంట్లో ఏం చేంజ్ రావట్లేదు కాబట్టి మళ్ళీ పైలోంచి ఒక 2 కామన్ తీసుకొని బయట రాస్తే ఇది 8 times ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/2 అయింది, కాస్ పవర్ 6 అయింది. సో ఇప్పుడు దీనికి వాల్యూస్ వాడుకోవచ్చు ఎందుకంటే 0 to π/2. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ 6తో స్టార్ట్ చేసి న్యూమరేటర్ 5 తోటి 6 - 2 4 - 2 2 అయింది, ఇది 3 ఇది 1 అయింది, పవర్ 6 కాబట్టి ఈవెన్ కాబట్టి π/2 పెట్టా. సో 3 2s are 6 అయింది, 4 2s are 8 అయింది, 2 2 క్యాన్సిల్ అయింది, అంటే ఇదేంది 5π/4 అయింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా అండి? వెరీ గుడ్, లెట్ us మూవ్ ఫర్దర్. తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 6 into cos పవర్ 5. ఎస్, డినామినేటర్ ఏం చేయాలి సార్, రెండింటిని యాడ్ చేయండి, 11తో స్టార్ట్ చేయండి. న్యూమరేటర్ 6 కంటే ఒకటి తక్కువ 5 తోటి, న్యూమరేటర్ 5 కంటే ఒకటి తక్కువ 4 తోటి, ఇంటూ π/2 రాయాలా, ఏం రాయొద్దు, ఎందుకు, రెండు ఈవెన్లు అయితేనే π/2 రాయాలి, లేదా రాయకూడదు. సో 5 తర్వాత ఎంతమ్మా 3, తర్వాత ఎంతమ్మా 1, 4 తర్వాత ఎంతమ్మా 2 వదిలేయాలి. 11 కంటే 2 తక్కువ తీసుకుంటూ 2 తీసుకుంటే పోండి, 9 7 5 3 1, 5 3 1 5 3 1 గాన్, ఇంకా అంతే. అంటే ఇది 8 బై పెద్ద నెంబర్ 693. ఇంక ఏం లేవు, అన్నీ అట్లే ఉన్నాయి కాబట్టి 693 తీసుకుందాం. 8 by 693 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, దాని తర్వాత ఇది -a to a ఈవెన్ ఫంక్షన్ ఉంది. -a to a ఈవెన్ ఫంక్షన్ అంటే 2 times ఆఫ్ 0 to a ఈవెన్ ఫంక్షన్ అని రాసుకోవచ్చుగా. ఎస్ సార్, రాసుకోవచ్చు. సో అప్పుడు ఇది ఏమైంది 2 times ఆఫ్, దీనికి వాల్యూస్ వాడొచ్చుగా, వాడొచ్చు. 4 + 6 10, 4 కంటే కూడా తక్కువ 3తో స్టార్ట్ చేయండి, 6 కంటే కూడా తక్కువ 5తో స్టార్ట్ చేయండి, రెండు ఈవెన్ కాబట్టి π/2ని మల్టిప్లై చేయండి. ఇక్కడ బై 2, ఇక్కడ ఇంటూ 2 బై 2 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 3 × 1 5 × 3 × 1 10 × 8 × 6 × 4 × 2. సో 3 2s are 6, 5 2s are 10, ఇక 3 పోదు, ఇది 3π/1 2 3 + 5 8, 2 power 8 అంటే 256. 3π/256 is the correct answer. Second option is the correct answer. అర్థమైందా అండి? వెరీ గుడ్. దాని తర్వాత
ఇది 0 to 2π ఈవెన్ ఫంక్షన్. 2πలోంచి ఒకసారి 2 తీసుకోవచ్చు, మళ్ళీ ఇంకోసారి 2 తీసుకోవచ్చు. అంటే 4 times ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/2 sin power 4 into cos power 6 అయింది. సో 4 into డినామినేటర్ 10 తోటి π/2 రాయాలి, 2 ఈవెన్ కాబట్టి. ఇది 3 తోటి, ఇది 5 తోటి. దట్స్ ఇట్. ఇది 3 2s are 6, 5 2s are 10. ఇక్కడ 4 క్యాన్సిల్. సో ఇక్కడ 3π/1 2 3 4 7 2 power 7 అయింది. 3π/128 అయింది. 3π/128. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో ఇవి కొన్ని షార్ట్ కట్స్ అండి. డెఫినెట్లో గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ 0 to π/2 log of sin x అన్న, ఇంటిగ్రల్ 0 to π/2 log of cos x అన్న ఆన్సర్ -π/2 log అవుద్ది. దీని ఆన్సర్ నెగిటివ్ వస్తుంది. సెకండ్ వచ్చేసి 0 to π/2 log of tan x అన్న, 0 to π/2 log of cot x అన్న ఆన్సర్ 0 అయింది. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇంటిగ్రల్ 0 to n step x dx అంటే 0తో స్టార్ట్ చేసి n-1 వరకు రాయాలి. దీని ఆన్సర్ ఇట్లాగా 0 నుంచి n వరకు కదా, ఇంటిజర్స్ అన్ని రాయి. 0తో స్టార్ట్ చేయి, 0 1 2 3 4 అండ్ సో లాస్ట్ నెంబర్ n కదా, n-1 వరకు రాయాలి. లాస్ట్ నెంబర్ n కదా, n-1 వరకు రాయాలి. ఇదంతా ఏంది, సమ్ ఆఫ్ n-1 న్యాచురల్ నెంబర్స్ n into n-1/2. సమ్ ఆఫ్ n-1 న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా అది. అట్లానే ఫోర్త్ ఇది ఇంటిగ్రల్ 0 to n ఉన్నది. అంటే నేను n times 1/2 రాసుకుంటూ పోవాలి. అంటే 0 to 1 ఒక 1/2 వస్తుంది, 1 to 2 ఒక 1/2 వస్తుంది. అట్లా 1/2 1/2 1/2 ఎన్ని టైమ్స్ రాయాలి, n టైమ్స్ రాయాలి. n times ఆఫ్ 1/2 is n/2 అయింది. ఇది ఒక షార్ట్ కట్. సో ఈ ఫార్ములాస్ అయితే, షార్ట్ కట్ ఫార్ములాస్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సచ్ దట్ మీరు సూపర్గా చేయగలుగుతారు. దీంట్లో కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి చేసుకుంటారు. దాని తర్వాత ఏరియాస్లోకి వచ్చాం. సార్ ఏరియాస్ అంత ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంటా ఏరియాస్ అంటే? బాబు ఏరియాస్లోంచి అయితే ఒక క్వశ్చన్ అడుగుతాడు, పక్కాగా ఒక క్వశ్చన్ మాత్రం ఏరియాస్లో నుంచి వస్తుంది. కాబట్టి ఏరియాస్ నేర్చుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇంతగానం నేర్చుకున్నాం కదా. ఏరియాస్ అంటే ఏంది, డెఫినెట్ ఇంటిగ్రేషనే ఏరియాస్. ఆల్జీబ్రాయిక్ సమ్ అంటేనేమో డెఫినెట్ ఇంటిగ్రేషన్, సమ్ అంటేనేమో ఏరియాస్. సో సేమ్ ప్రాసెస్. కాబట్టి కొద్దిగా మనం ఇక్కడ ఏరియాస్ మీద కూడా మనం వర్కౌట్ చేద్దాం. ఈరోజు ఏరియాస్ మీద చెప్తాను. సో దీంట్లో మనం ఎక్కువగా ఆలోచించాల్సింది అయితే లేదు. సో కేవలం అంటే కేవలం ఒక 3-4 రకాలు మాత్రమే ఉంటాయి. మేజర్గా మొత్తం 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు మనం చేసుకుంటే సరిపోద్ది. డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఇవన్నీ కేసెస్. బట్ వీటన్నిటిని మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. వెరీ ఈజీ. నెంబర్ 1 మొత్తం ఎన్ని రకాలు ఉంటాయని చెప్పాను, 3 రకాలే. నెంబర్ 2 నెంబర్ 3 అంతే. 3 టైప్సే ఉంటాయి. 3 టైప్స్ నేర్చుకొని డైరెక్ట్గా PYQ చేద్దాం. ఈ 3 మోడల్స్ చేసుకొని డైరెక్ట్గా PYQ చేద్దాం. ఏంటంటే మనకి ఓన్లీ f of x is given. ఒకటే ఫంక్షన్ ఇస్తాడు. ఒకటే ఫంక్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం x యాక్సిస్ తోటి అది చేసే ఏరియా ఎంతనో కనుక్కోవాలి. అర్థమైంది? ఒకటే ఫంక్షన్ ఇస్తాడు, అది x యాక్సిస్ తోటి ఎంత ఏరియా చేస్తుందో మనం అది కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇట్లా ఉందనుకో, నిన్ను A నుంచి B వరకు కనుక్కోమన్నాడు అనుకో. A నుంచి B వరకు ఈ ఫంక్షన్ f of x యాక్సిస్తో చేసే ఏరియా కావాలి అని అన్నాడు అనుకో. మీరు ఇగో ఈ ఏరియా కనుక్కుంటారు. ఇదేమైందంటే డెల్టా ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ A to B f of x అవుతుంది. మోడ్లెస్ పెట్టుకుంటారు, పైన రావచ్చు కింద రావచ్చు. లేదా ఒకవేళ గ్రాఫ్ ఇట్లా ఉందనుకో, ఇట్లా ఉంది, నిన్ను A నుంచి B వరకు కనుక్కోమన్నాడు ఏరియా. అప్పుడు డెల్టా ఏమైందంటే మీరు ఈ ఏరియా కనుక్కోవాలి, ఈ ఏరియా కూడా కనుక్కోవాలి. సో ఇది C దగ్గర కట్ అవుతుంది. నన్ను ఏరియా A నుంచి B వరకు కనుక్కోమన్నాడు, బట్ ఇక్కడ కట్ కావట్లే, గ్రాఫ్ పై నుంచి పోతుంది, x యాక్సిస్ని కట్ కావట్లే. కానీ వాడు అన్న A నుంచి B మధ్యలో ఇది x యాక్సిస్ని కట్ అవుతుంది. సో కాబట్టి నేనేం చేస్తా అంటే డెల్టా ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ A to C f of x సపరేట్గా చేస్తా, అలానే ఇంటిగ్రల్ B to C f of xను కూడా సపరేట్గా చేస్తా. ఇది ఆన్సర్. అంటే మరి అది కట్ చేస్తుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది సార్? స్ప్లిట్ చేయాలా చేయకూడదు ఎట్లా తెలుస్తుంది అంటే
దెన్ మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే సింగిల్ ఫంక్షన్ ఇస్తాడో దెన్ చెక్ f(x) = 0. అప్పుడు నాకు x = c1 c2 వాల్యూస్ వస్తాయి అండ్ సో ఆన్. సో ఈ c1 c2లు ఏమన్నా మనకిచ్చిన a, b అనే ఇంటర్వెల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నీకు ఒక ఫంక్షన్ f(x) ఇచ్చాడు. ఈ f(x) x యాక్సిస్తో చేసే ఏరియా కావాలని అన్నాడు. మీరు x యాక్సిస్తో చేసే ఏరియా కనుక్కుందామని అనుకుంటే అది కట్ అవ్వకుండా పైకి ఉందా కట్ అవుతుందా అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఆ f(x)ని = 0 చేయండి. అప్పుడు మీకు కొన్ని x వాల్యూస్ వస్తాయి. ఆ x వాల్యూస్ ఇంటర్వెల్లో ఉండొచ్చు, అంటే a నుంచి b వరకు ఏరియా అన్నాడు కదా, ఆ ఏరియా ఇంటర్వెల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ లోపల ఇంటర్వెల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉంటే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ స్ప్లిట్ చేసుకుంటా పోవాలి. లేవనుకో డైరెక్ట్గా a to b అని రాయాలి. లేవనుకో సి అనే వాల్యూ ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అయ్యేది లేదు, డైరెక్ట్గా a to b రాస్తా. బట్ సి వాల్యూ ఒకటి వచ్చింది నాకు, f(x) = 0 చేస్తే నాకు ఒక సి వాల్యూ వచ్చింది. ఆ సి వాల్యూ మన ఇంటర్వెల్ లోపల మధ్యలో ఉంది కాబట్టి నేను అప్పుడు ఇంటిగ్రేషన్ని స్ప్లిట్ చేయాలి. సి దగ్గర దీనికి మాడ్యులస్ పెడితే అప్పుడు వచ్చేదే మనకి ఏరియా అవుతుంది. ఏరియా మస్ట్ బి పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ పెట్టండి. ఇది ఫస్ట్ది. అంటే సింగిల్ ఫంక్షన్ ఏంది బాబు, సింగిల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మాత్రం ఇలా చేయాలి, f(x) 0 చేసి చెక్ చేయాలి. ఇట్లా కాకుండా వెరీ ఇంపార్టెంట్ రెండు ఫంక్షన్స్ ఇస్తాడు. ఇఫ్ 2 functions ఆర్ గివెన్, రెండు ఫంక్షన్స్ ఇస్తాడు అంటే f(x) అండ్ g(x) రెండు ఇస్తాడు. f(x) g(x) ఇస్తాడు. దీంట్లో రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే నాకు ఏరియా బిట్వీన్ f(x) అండ్ g(x) అంటాడు అంతే. ఇక రెండోది ఏంటంటే ఏరియా బిట్వీన్ f(x) అండ్ g(x) రెండింటికి మధ్యలో ఏరియా బట్ ఫ్రమ్ a to b అంటాడు, ఫ్రమ్ x = a to x = b అంటాడు. ఇందులో రకాలు ఉన్నాయి. దీని మీనింగ్ ఏంది అని అంటే బాబు f(x) అనేది ఇట్లా పోతుంది, g(x) ఇట్లా పోతుంది. ఇది f(x) ఇది g(x). ఈ రెండింటి మధ్యలో ఉన్న ఏరియా కనుక్కోండి అని అంటున్నాడు. అది దీని యొక్క మీనింగ్. దీని మీనింగ్లో ఇది వస్తుంది. ఇప్పుడు దీనికి డెల్టా ఏమైందంటే మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎక్కడెక్కడ కట్ అవుతున్నాయి అంటే మేబీ ఇది c1 దగ్గర ఇది c2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకోండి. అప్పుడు నేను రాస్తా c1 to c2 అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ అంటే f(x) - g(x) అని రాస్తా. dx వచ్చిన దానికి మాడ్యులస్ పెడతా. ఇది రాయాల్సిన విధానం. అంటే f(x) g(x) ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో మనం చెక్ చేసుకోవాలి. సార్ ఒకవేళ గ్రాఫ్ ఇట్లా రాకుండా ఇలా వస్తే అప్పుడు ఏమైంది, ఇక్కడ కొంచెం ఏరియా వస్తుంది, ఇక్కడ కొంచెం ఏరియా వస్తుంది. మరి ఇదేమో c1 అయింది, ఇదేమో c2 అయింది, ఇదేమో c3 అయింది సార్. అప్పుడు డెల్టా ఏమైంది సార్ అంటే అప్పుడు ఇంటిగ్రల్ c1 to c2 f(x) - g(x) dx మాడ్యులస్ ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంటిగ్రల్ c2 to c3 మళ్ళీ f(x) - g(x) dx అని రాయాలి. అంటే ఏరియా బిట్వీన్ f(x) అండ్ g(x) అని వదిలేశాడు, ఫ్రమ్ a to b అని అననప్పుడు కూడా మేబీ రెండు కర్వ్స్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ కావచ్చు, మేబీ 2 కర్వ్స్ 3 పాయింట్ల దగ్గర కూడా ఇంటర్సెక్ట్ కావచ్చు. ఇంత పెద్ద కేసు అయితే ఇప్పటిదాకా ఇవ్వడు, 2 దగ్గరనే ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎట్లా వస్తాయి సార్ c1 c2 అంటే ఇందాక సింగిల్ ఫంక్షన్ ఇవ్వగానే చెక్ f(x) = 0 అన్నాగా, అట్లానే ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇస్తే దెన్ చెక్ ఏం చెక్ చేయాలి, f(x) = g(x) ఏ x వాల్యూస్ దగ్గర అవుతాయో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన f(x) = g(x) చేస్తే నాకు c1 c2 వచ్చింది. అంటే ఇంటిగ్రల్ c1 to c2 ఒక ఫంక్షన్ మైనస్ ఇంకొక ఫంక్షన్ dx అని రాసిన, వచ్చిన ఆన్సర్కి మాడ్యులస్ పెట్టేసిన. సో ఒకవేళ ఇందులో ఇచ్చాడు అనుకుందాం, అంటే బాబు f(x) g(x) మధ్యలో ఏరియా కావాలి, బట్ నాకు a నుంచి b వరకే కావాలి అన్నాడు అనుకో. అప్పుడు క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే ఇది f(x),
ఇది g(x). ఇది a నుంచి b వరకు అడిగాడు, ఇది a to b. అంటే f(x), g(x)కి మధ్యలో ఏరియా ఇది కనుక్కోమని అంటున్నాడు. అప్పుడు డెల్టా ఏం రాస్తారు? డెల్టా ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, a నుంచి b వరకు కాదు కదా, ఏ రెండింటికి మధ్యలో, f(x)కి g(x)కి మధ్యలో, ఇది f(x), ఇది g(x). కాబట్టి f(x) - g(x) అని రాస్తారు, అంతే. వచ్చిందానికి మోడల్స్ పెడతారు. కానీ ఇట్లనే ఉండాలనే ఉంది, ఇట్లా కూడా ఉంటుంది. మేబీ గ్రాఫ్ ఒకటి ఇలా పోతుంది, ఇంకోటి ఇట్లా పోతుంది. నిన్ను ఏ నుంచి బి వరకు అడిగాడు. అప్పుడు ఈ ఏరియా అండ్ ఈ ఏరియా కనుక్కోవాలి. ఇది సి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే f(x) = g(x) చేస్తే మీకు C1, C2, C3 అని వాల్యూస్ వచ్చినాయి. బట్ అందులో ఎన్ని ఈ a, b అనే ఇంటర్వెల్ ఇచ్చాడుగా, అందులో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మేబీ గ్రాఫ్ బయట కూడా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. బయట ఇది C1, ఇది C, ఇక్కడ కూడా బయటకు పోయి ఇక్కడెక్కడో ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, ఇది C3. బట్ C1, C, C3లలో C మాత్రమే మన ఇంటర్వెల్లో ఉంది, అన్నీ లేవు. ఇవి ఈక్వల్ అని చేస్తే నాకు 3 C వాల్యూలు వచ్చినాయి. C1, C, C3, C2 3 వచ్చినాయి. బట్ 3 కూడా ఇంటర్వెల్కి లోపల లేవుగా. ఇంటర్వెల్ లోపల a, b అనే ఇంటర్వెల్ లోపల ఉంది ఒకటే. కాబట్టి నేను ఇప్పుడు ఇంటిగ్రేషన్ని ఎక్కడ స్ప్లిట్ చేయాలి? C1, C2 దగ్గర స్ప్లిట్ చేయొద్దు, C దగ్గర మాత్రమే స్ప్లిట్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు స్ప్లిట్ ద ఇంటిగ్రేషన్ ఓన్లీ ఎట్ C1, C. సో డెల్టా ఏమైందంటే ఇప్పుడు ఇంటిగ్రల్ a to b f(x - g(x) dx మాడ్యులస్ a to c, సారీ a to c, ఇగో ఈ ఏరియా కనుక్కున్నా ఫస్ట్, తర్వాత c to b కనుక్కుంటా, ప్లస్ ఇంటిగ్రల్ c to b f(x - g(x) dx. ఇట్లా చేయాలి. ఇవి మ్యాక్సిమం కేసెస్. ఇది కాకుండా మనం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినాం. ఇక్కడంతా కూడా ఏం చేసామండి? వీఆర్ డూయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాకుండా విత్ రెస్పెక్ట్ టు వై చేసేవి కూడా ఉంటాయి. కొన్ని కేసెస్లో విత్ రెస్పెక్ట్ టు వై ఉంటుంది అది. సో ఏరియా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనకి కర్వ్ ఇచ్చేటప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఇది వై యాక్సిస్ అయితే, మన కర్వ్ అకార్డింగ్ టు ఎక్స్ యాక్సిస్ కనుక్కునేటట్టుగా ఇవ్వకపోవచ్చు. మేబీ ఇలా ఇచ్చి ఇది f(x), ఇది g(x) ఇట్లా ఇవ్వచ్చు. ఇది g(x) అంటే f(x, y) ఇది f(x) అవ్వదప్పుడు, ఇది కూడా g(x, y) ఇది. సో f(x, y) ఇది, g(x, y) ఇది. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఏరియా కనుక్కోమని అన్నాడు అనుకో, అప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ కనుక్కోవడం చాలా కష్టం. అప్పుడు ఏం చేస్తామంటే వి విల్ టేక్ f(x, y, g(x, y)లో దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చేస్తాం. ఇక్కడ నాకు y1, ఇక్కడ y2 వస్తుంది, దీన్ని y2 అంటాం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని x = f ఇన్వర్స్ ఆఫ్ y, దీన్ని x = g ఇన్వర్స్ ఆఫ్ y లాగా రాస్తాం. రాసి ఇక్కడ వచ్చిన y1, y2లు ఉన్నాయి కదా. సో డెల్టా ఈజ్ నథింగ్ బట్ ఏ రెండింటికి మధ్యలో ఏరియా f ఇన్వర్స్ ఆఫ్ yకి g ఇన్వర్స్ ఆఫ్ yకి మధ్యలో ఉన్న ఏరియా. సో ఇంటిగ్రల్ y1 to y2 f ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ g ఇన్వర్స్ ఆఫ్ y dy అని రాస్తాం. అంటే మనం ఏం చేసాం? ఏరియాని విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ కనుక్కున్నాం. థర్డ్ కండిషన్, బట్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. మనం చాలాసార్లు ఇలా చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇవి 3 మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డయాగ్రామ్ డ్రా చేయడం. ఏరియాస్ మీద మనకి మంచిగా పట్టు రావాలి, మంచిగా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే తప్పనిసరిగా మనం డయాగ్రామ్స్ బాగా డ్రా చేయగలగాలి. ఓకే, ఎలా అయిందనేది మనం ఒకసారి చూద్దాం. సో డైరెక్ట్గా సమ్ స్టాండర్డ్ ఫార్ములాసా కొన్ని చూద్దాం. ఫార్ములాస్ ఉన్నాయమ్మా, మర్చిపోయాను నేను ఇది చెప్పాలి. ఏరియాస్ ఆఫ్ రాంబస్ ఫార్మ్డ్ బై దిస్ అంటే ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైన్.
ఇవి ప్లస్ వాడితే ఒక లైను, మైనస్ వాడితే ఒక లైను, ఇక్కడ ప్లస్ మైనస్ వాడితే ఒక్కొక్క లైన్, 4 లైన్లు వస్తాయి. సో వీటి యొక్క ఏరియా ఏమైందంటే ఈ రాంబస్కి ఇది ఒక 𝛿1 అయితే డెల్టా ఏమైందంటే 4 టైమ్స్ ఆఫ్ 𝛿1 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత సార్ అని అంటే, బాబు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఏమనుకో అన్ని ప్లస్లు తీసుకుందాం, AX + BY + C అనుకో, ఇది లైన్. ఇగో ఈ లెంత్ కనుక్కోవచ్చా? ఈ లెంత్ ఏమైంది సార్? ఈ లెంత్ కావాలంటే నేను y0 పెట్టాలి సార్. y0 పెడితే x వాల్యూ -c/aగా, అంటే ఈ లెంత్ c/a లెంత్ కాబట్టి మాడ్యులస్ c/a, అంటే ఈ లెంత్ ఏమైంది మాడ్యులస్ ఆఫ్ c/b అవుతుంది. సో ఈ 𝛿1 అంటే ఏమైంది ½ ఇంటూ బేస్ ఇంటూ హైటేగా, ½ ఇంటూ mod c/a ఇంటూ mod c/b. సో 𝛿1 ఏమైందండి ½ ఇంటూ c² mod ab అయింది. మరి నాకు 4𝛿1 కదా డెల్టా అంటే, సో అంటే 2 టైమ్స్ ఆఫ్ c² mod ab అయింది. సో ఇది మనం ఒక ఏమంటారు ప్రాపర్టీ లాగా తీసుకుంటున్నాం డెల్టా, బట్ యాక్చువల్గా దేర్ ఈస్ ఎ ప్రాసెస్. కొద్దిగా ఆగండమ్మా, మెడకాయ పట్టేసినట్టు. ఎందుకంటే ఒక దాదాపు కింద 4 అవర్స్, ఇప్పుడు ఆల్రెడీ 3 అవర్స్ కదా, 7 అవర్స్ నుంచి ఇట్లా పైకి బోర్డుకి పైకి చూస్తున్నాను కదా, దానివల్ల మెడ పట్టేసినట్టు అవుతుంది. రైట్. సో ఈ విధంగా చేయాలి. సెకండ్ ఏంది, నెక్స్ట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ద రీజియన్ బౌండెడ్ బై mod x + mod y = సేమ్. mod x + mod y అంటే +r - x +r - y రాస్తే ఇక్కడ మనకి డెల్టా = 2a² అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్గా కూడా చేయొచ్చు, ఫార్ములా గుర్తు లేకపోయినా మీరు డ్రా చేసి చేయొచ్చు. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ఎలిప్స్, ఇదేందమ్మా ఎలిప్స్. ఎలిప్స్ యొక్క ఏరియా ఎంత అంటే πab. ఏరియా ఆఫ్ ద ఎలిప్స్ ఎంత πab. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎంత πaa. సార్ πa² తెలుసు కదా, πaa ఏంది సార్ అంటే మీకు ఇది గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఈ ఎలిప్స్లో ఇది సెంటర్ అనుకుంటే ఈ లెంత్ ఎంత a, ఈ లెంత్ ఎంత b, అంటే ఇదేమైంది πab అయింది. సర్కిల్లో ఇది సెంటర్, ఈ లెంత్ ఎంత a, ఈ లెంత్ ఎంత a, అందుకే దీని ఏమైంది πaa అయింది. π టైమ్స్ ఆఫ్ a ఇంటూ a, ఇక్కడ కూడా π టైమ్స్ ఆఫ్ a ఇంటూ b. ఇక్కడ ఏబీలు వేరే కాబట్టి πab అని వచ్చింది, ఇక్కడ ఏఏలు రెండు సేమ్ కాబట్టి πa² అని వచ్చింది. సో ఏరియా ఆఫ్ ద ఎలిప్స్ నాకు తెలిసి ఇక ఇప్పుడు మర్చిపోరు మీరు, ఏరియా ఆఫ్ ద ఎలిప్స్కి ఏరియా ఆఫ్ ద సర్కిల్కి డిఫరెన్స్ అనేది నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాం. ఏరియా బిట్వీన్ ద పారాబోలాస్, ఈ రెండు పారాబోలాస్ ఇంపార్టెంట్. y² = 4ax, x² = 4by. y² = 4x అంటే ఇట్లా ఉంటుంది, x² = 4by అంటే ఇట్లా ఉంటుంది. ఈ రెండు బౌండ్ చేసే ఏరియా ఎంత అని అడుగుతాడు. ఈ ఏరియా ఏమైందంటే డెల్టా = 4a × 4b/3 అవుతుంది. 4a × 4b/3 అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ 4a, ఇక్కడ y కోఎఫిషియంట్ 4b. సో కోఎఫిషియంట్ ఆఫ్ x ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ y by 3, దట్ ఈస్ ద ఏరియా బౌండెడ్ బై 2 పారాబోలాస్. ఓకేనా అమ్మా? రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్. ఏంది సార్? ద ఏరియా బిట్వీన్ ద పారాబోలా y² = 4ax అండ్ y = mx. సో y² = 4x అంటే ఇట్లా ఉంటుంది, ఇక్కడ y = mx అంటే ఆర్జి నుంచి పోతుంది, ఇట్లా పోద్ది లైన్. ఇది y = mx. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఏరియా ఎంత? ఇది y = mx, ఇది y² = 4ax. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఏరియా ఎంత అంటే 8a² / 3m³. డెల్టా ఈస్ 8a² / 3m³. గుర్తుపెట్టుకుంటారా?
పారాబోలాకి లైన్కి మధ్యలో ఉన్న ఏరియా 8a²/4m3. గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత √x + √y √a అని ఒకవేళ ఇస్తే స్పెషల్ కేస్ ఇది. ఒక్కసారి ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఒకవేళ ఇస్తే డైరెక్ట్గా అది కోఆర్డినేట్ యాక్సెస్తో చేసే ఏరియా ఎంత బాబు అంటే a²/6 అని రాసేయండి. సో బౌండెడ్ ఏరియా ఆఫ్ దిస్ కర్వ్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ x యాక్సెస్ y యాక్సెస్ తోటి అది చేసే ఏరియా a²/6 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇక్కడ √a అమ్మ ఇది, అంటే దీని యొక్క పవర్ 4 రాయాలి. అంటే √a పవర్ 4/6 రాయాలి. అప్పుడు మనకు అది a²/6 అయింది. ఇట్లా ఓకేనా? రైట్. ఇంతవరకు చాలు. ఇప్పుడు PYQs మీద ఆ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద మనం వాడి ట్రై చేద్దాం. సరే. ద ఏరియా బౌండెడ్ బై ద పారాబోలా y² = 4λx, y = λx ఈజ్ 1/9. డెల్టా ఎంతటమ్మా? 1/9 అయితే లాంబ్డా ఎంత అని అడిగాడు. ఇప్పుడే చెప్పా కదా, y² = 4ax కను y = mxకి రెండింటికి మధ్యలో ఉన్న ఏరియా ఎంత? డెల్టా 8a²/3m³ అని అనుకున్నాం. సో డెల్టా బదులుగా ఏం రాయాలి నేను? 8a². ఇక్కడ 4λ అంటే 4a, అంటే a అంటే లాంబ్డానే కదా. సో 8λ²/3m, m అంటే కూడా లాంబ్డానేగా. సో λ³ = 1/9. λ² గాన్. సో ఇది λ = 3 3s are 9, 8 3 24, 24 అయింది. λ 24 ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. 8a²/3m³. వెరీ గుడ్ అండి విజయశ్రీ, సూపర్. అసలు పొద్దున్న నుంచి పిల్లలు చాలామంది సూపర్ డెడికేషన్ అమ్మ. మా డెడికేషన్ ఏమోలే కానీ మీరు పొద్దున్న నుంచి క్లాసులు వింటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సెకండ్ చూడండి అమ్మ. ఇఫ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద కర్వ్స్ y = kx² అండ్ x = ky², ఎంత? నేను ఇందాక చెప్పా, y² = 4axకి x² = 4by ఈ రెండింటికి మధ్యలో ఉన్న బౌండెడ్ ఏరియా ఎంత అంటే ఇక్కడ 4a × 4b అని రాసినాం. 4a × 4b/3 అని రాసినాం. ఇదేనా? రైట్. ఇక్కడ దీన్ని ఎట్లా రాయొచ్చు? y² = k ఇటు వస్తే 1/k × x, x² = k కిందికి వస్తే 1/k × y. సో దీనికి మధ్యలో ఉన్న డెల్టా ఎట్లా రాస్తారు? 4a అంటే 1/k × 4b అంటే 1/k /3. ఇది దేనికి ఈక్వల్ అయిందట? 1² యూనిట్కి ఈక్వల్ అయిందట. అంటే 1/3k² = 1. సో k² = 1/3. సో k = ±1/3. k వాల్యూ పాజిటివ్ అన్నాడు కాబట్టి k = 1/√3. 1/√3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విజయశ్రీ కరెక్ట్ అమ్మా. పరిణిత కరెక్ట్, సూపర్. విజయ్ బి కరెక్ట్. మోహితి బి కరెక్ట్, సూపర్. నైన్టీన్ అవర్స్ నుంచున్నారా మేఘనాథ్? బా. 7 hills, వెరీ గుడ్. కళ్యాణ్ డైలీ టాక్స్. సునీల్ కృష్ణ, సునీల్ గాడు అయితే వాడు అసలు ఫిజిక్స్ వదలట్లే, కెమిస్ట్రీ వదలట్లే, మ్యాథ్స్ వదలట్లేదు సార్. నెక్స్ట్ 24 hours అమ్మ చూద్దాం. ఇప్పుడైతే మాకైతే దాదాపుగా అసలు మీకు అర్థం కావట్లే కానీ 24 గంటల నుంచి మేము నిద్రపోలే. ఆ పీపీటీలు తయారు చేసుకుంటున్నాం. ఇక సార్ క్లాస్ చెప్తా అంటే నేను పీపీటీలు చేయడం, నేను చేస్తా అంటే సార్ చేయడం, ఇట్లనే రొటేషన్ అవుతుంది. అంటే దాదాపుగా 24 hours నుంచి మాకు ఏం లేదు, ఇక ఇదే పని. బాడీ పెయిన్స్, కూర్చొని చేయాలి, ఇట్లా ల్యాప్టాప్ మీద చేయాలి. మళ్ళీ క్లాస్ వచ్చి 8 గంటలు క్లాస్ చెప్పాలి, మళ్ళీ ఒక 10 గంటలన్నా పీపీటీలు తయారు చేయాలి. ఇట్లా బాగా అసలు రిస్క్ అయింది. పొద్దున్న 4 గంటలకు మొదలుపెట్టిన. ఇప్పుడు మదన్ సార్కి ఉంది కాదు. మదన్ సార్ హ్యాపీనెస్ ఏంటంటే రాత్రి మంచిగా నిద్రపోయిండు,
ఆయనకి మధ్యాహ్నం 12ంటికి నిద్రపోయాడు. 12 తర్వాత 4ంటికి మళ్ళీ నిద్రపోయాడు. ఒక 4 గంటలు నిద్రపోతాడు. ఇప్పుడు నిద్రపోతాడు ఆయన. సో నిద్ర సార్కి ఉంది కానీ నాకు నవీన్ సార్కి లేదు. నవీన్ సార్కి లాభం ఏంటంటే ఇప్పుడు పోయి నిద్రపోతాడు. బట్ నాకు 12ంటికి అయిపోద్ది. 12ంటికంటే కొంచెం ఎంతైనా కష్టమే కదా. 7 అవర్స్ అయిందా? వావ్. లాస్ట్ 1 అవర్ ఉంది. బట్ మనం కంప్లీట్ చేసుకుందాం. 2024 PYQs కొన్ని చేద్దాం, చూద్దాం ఒకసారి. జేఈ మెయిన్స్ 2024లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు ఏరియాస్ నుంచి. వాటి వ్యవహారం ఏందో మనం ఒకసారి చూద్దాం. ఇది x² + 3y²/18 ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ బిలో ద లైన్ y = x అని అన్నాడు. ఇది ఎలిప్స్. దీన్ని డైరెక్ట్గా అడిగితే πAB రాష్ట్రాల్లో మనం. బట్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ బిలో ద లైన్ y = x అని అన్నాడు. y = x లైన్ కింద అంటే ఇది ఒక ఫస్ట్ పారా ఎలిప్స్. దీని యొక్క సెంటర్ 0,0 అండ్ లైన్ y = x ఇట్లా ఉంటుంది. సెంటర్ నుంచి ఇట్లా పోద్ది. రీజియన్ ఎన్క్లోజ్డ్ బై ద ఎలిప్స్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అట. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండి y = x లైన్ కంటే కింద ఉండాలట. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండే ఏరియా మొత్తం ఇది. బట్ y = x లైన్ కంటే కింద ఉండాలన్నాడు. అంటే ఈ ఏరియా. ఈ ఏరియా కనుక్కోమని అంటున్నాడు. నేను విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేద్దాం అనుకుంటాను రా. ఇగో ఈ పాయింట్ కనుక్కుంటా. ఇగో ఇక్కడున్న ఈ వాల్యూ ఇది ఆల్రెడీ 0 కదా. ఇది 0, ఈ వాల్యూ కనుక్కుంటా. 2 ఇది ఆల్రెడీ 0 అయింది. ఈ వాల్యూ కనుక్కుంటా. అప్పుడు ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేస్తే అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ రాయొచ్చు. సో ఇది y = x ని x = y రాస్తున్నా. దీన్ని కూడా x = ఏం రాయొచ్చు? x = √18 - 3y² అని రాసుకోవచ్చు. అంతే కదా, రాసా. బట్ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ కావాలి కాబట్టి నాకు y వాల్యూ కావాలి కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేస్తే y² = 18 - 3y² అయింది. ఈ రెండు ఈక్వల్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన 4y² = 18 అయింది. y² = 9/2 అయింది. y = ± 3/√2 అయింది. అంటే ఇది కంపల్సరీగా 3/√2 అవుతుంది. పాజిటివ్ కదా. సో ఇప్పుడు మనకి డెల్టా అంటే ఏందమ్మా? ఇంటిగ్రల్ 0 to 3/√2. ఇది అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్. అప్పర్ కర్వ్ ఏంది? ఇది √18 - 3y² మైనస్ లోయర్ కర్వ్ ఏంటంటే ఇది x = y dy. మీకు ఇక్కడ ఒకటి చెప్పాలరా, ఏంటంటే మీకు ఏరియాస్లో బాగా పనికొచ్చే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఒకటి ఉంది. బాగా పనికొచ్చే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏందో తెలుసా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ చెప్తున్నాను చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ ఏరియాస్. ఏరియాస్కి బాగా పనికొచ్చే ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ √a² - x² dx రాయో. ఇది ఈ ఫార్ములా అయితే ఫుల్గా వస్తుంది. ఎందుకంటే ఇది ఎలిప్స్ ఇచ్చిన ఇదే ఫార్ములా, సర్కిల్ ఇచ్చిన ఇదే ఫార్ములా. సో మనకు క్వశ్చన్స్ ఎక్కువగా సర్కిల్ ఎలిప్స్ ఇచ్చి అడుగుతాడు. అంటే మనం దాన్ని కన్వర్ట్ చేస్తే ఇట్లా వస్తుంది. సో దీని ఫార్ములా ఏందో గుర్తుందిగా, మీకు మార్నింగ్ చెప్పినా కదా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో x/2 ఇంటూ క్వశ్చన్ యాస్టీస్ ప్లస్ a²/2 ప్లస్ a²గా a²/2 ఇది ఏమైంది? sin ఇన్వర్స్ ఆఫ్ x/a అయింది. ప్లస్ కాన్స్టెంట్ మనం డెఫినెట్గా అవసరం లేదు. డెఫినెట్గా కాన్స్టెంట్ అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకుంటారు బాబు. ఇది చాలాసార్లు మనం రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు రాయాలి. చాలాసార్లు రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇది డెల్టా. డెల్టా ఏమైంది? ఇది నేను ఇక్కడ 3 కామన్ తీసుకుంటున్నా. ఇంటిగ్రల్ 0 to 3/√2. ఇక్కడ నేను ఒకవేళ 3ని కామన్ తీసుకుంటే √3 బయటకు వచ్చి √6 కాబట్టి √6² మైనస్ y². ఇది -y dy. డెల్టా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ రాసేయండి. ఇప్పుడు √3 ఇంటూ పెట్టి దీని వరకు రాయండి, మైనస్ దీనికి వేరే రాయండి. ఇదేమైందండి? x/2 అంటే y/2 ఇంటూ √of ద క్వశ్చన్ ఎంత 6 - y² ప్లస్ a²/2 అంటే 6/2
ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y/√6 ఇంతవరకు అయింది, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y² లిమిట్స్ ఫ్రమ్ 0 to 3/√2 రాయాలి. ఓకే, ఇది √6 రైట్. ఇప్పుడు నేను ఒకవేళ అందులో వాడిని అనుకోండి 3/√3 ఇంటూ √2 అంటే 2 అయిందిగా, 2 అయింది, √3 పెట్టి సరిపోయిందిలే. రైట్, ఇందులో పెట్టాను అనుకోండి డెల్టా అప్పర్ లిమిట్ పెట్టండి, ఇది √3 ఇంటూ లోపల అప్పర్ లిమిట్ లోపల లోయర్ లిమిట్ కూడా పెట్టండి. అప్పర్ లిమిట్ ఇది లోయర్ లిమిట్ పెడితే 0, ఇది 0, లోయర్ లిమిట్ 0 పెడితే 0, బట్ అప్పర్ లిమిట్ పెడదాం 3/2√2 3/2√2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ y² అంటే 9/2. ఇది y² అంటే ఎంత, ఇది 9/2 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ 2 3s are 6 గా 3 టైమ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది ఎంత వచ్చింది, √3/2 వచ్చింది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 అంటే π/3 మైనస్ సైన్ 60 కదా, ఇది 9/2 9/4 మైనస్ లోయర్ లిమిట్ 0 ఇది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 6/12 అంటే 3/2 అయింది, √3/2. సో ఇది 3√3/2√2 ఇంటూ ఇక్కడ √3/√2 ప్లస్ 3 పోతే ఇది √3 ఇంటూ π మైనస్ 9/4. ఇప్పుడు √3 3 9/4 అయింది. డెల్టా అచ్చా ఇది 9/4 అయిందండి, ఈ 9/4 క్యాన్సిల్ అయితే √3π వచ్చింది నాకు ఆన్సర్. బి ఆప్షన్ వస్తుంది. మీకేమొస్తుందండి, బి ఆప్షన్ వచ్చిందా? ఒక్కసారి చెక్ చేయండి అమ్మా, చూద్దాం. ఎస్, బి ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, ఇది చేయండి. మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుందా, నాకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుందా చూద్దాం. సో మీరు తొందరగా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి సాల్వ్ చేసి. వావ్, వెరీ గుడ్. 7 hills మోహితి, రైట్. సుప్రీత్, కళ్యాణి, పరిణిత, విజయశ్రీ, రైట్. ఇప్పుడు దీనికి సాల్వ్ చేయండి. నేను టైం ఇస్తాను కదా మీకు, నాకంటే ముందర పోవాలి, మీరు ముందర సాల్వ్ చేయాలి. ట్రై చేయండి. ఏమన్నాడు, పారాబోలా ఒకటి ఇచ్చాడు. పారాబోలా డివైడ్స్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇంటూ 2 parts, 2 partsగా డివైడ్ అయ్యిందట. స్మాలర్ పార్ట్ యొక్క ఏరియా ఎంత అని అడిగాడు. సరే, డయాగ్రామ్ వేస్తా. ఇది సర్కిల్, ఇది సర్కిల్, ఇది పారాబోలా y² = 4x. ఇగో ఇది x యాక్సిస్, ఇట్లా y యాక్సిస్ ఉంటుంది, ఇది y యాక్సిస్. స్మాలర్ పార్ట్ ఏదేమ్మా, ఇప్పుడు పారాబోలా సర్కిల్ మొత్తాన్ని 2 parts లాగా డివైడ్ చేసింది, ఇటు ఇటు. సో స్మాలర్ పార్ట్ అంటే ఇదే కదా, ఇదే స్మాలర్ పార్ట్. అయితే ఇక్కడ ఒక మెయిన్ విషయం ఏంటంటే, ఈ x యాక్సిస్కి పైన ఎంతైతే ఏరియా ఉందో కింద కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఎంతైతే ఏరియా ఉందో ఇక్కడ కూడా అంతే ఏరియా ఉంటుంది. సో నేను 2 కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఒక్కటి కనుక్కుంటే చాలు. సో కాబట్టి నేనేం చేస్తానంటే, ఇక్కడ ఉన్న పాయింట్ కనుక్కొని, ఇది 0 కదా, ఇది y యాక్సిస్, 0 నుంచి ఇక్కడ దాకా బిలో ద పారాబోలా ఏరియా కనుక్కుంటా. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది బిలో ద సర్కిల్ కనుక్కుంటా ఏరియా, ఇది బిలో ద సర్కిల్, ఇది ఏరియా. సో ఫస్ట్ మనం ఈ పాయింట్ కనుక్కుంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత, ఇది 0 అని తెలుసు. సర్కిల్ యొక్క రేడియస్ √5 కదా, ఇది √5 అని తెలుసు. బట్ ఇక ఇక్కడ ఉన్న వాల్యూ కావాలి అంటే ఈ పాయింట్ కనుక్కోవాలి. ఈ పాయింట్ ఏంది, పారాబోలాకి సర్కిల్కి ఇంటర్సెక్షన్ పాయింట్ అది. సరే, నేను కూడా చేస్తా ఉంటే నాతో పాటు మీరు కూడా చేస్తా ఉండండి. సో సర్కిల్కి పారాబోలాకి ఇంటర్సెక్షన్ అంటే y² తీసి 4x రాయొచ్చుగా. సో x² + 4x 5 ఇటు వస్తే -5 = 0. సరే, x కనుక్కుంటే y వస్తుంది కదా అని చెప్పి ఇది x + 5 × x - 1 = 0. సో x = 1, -5
మనకు కావాల్సింది పాజిటివ్ కాబట్టి ఇది 1 అయింది, ఇది 1 కనపడుతుందో లేదో, రెడ్ కలర్లో పెడదాం, ఇది 1 అంటే x1 అయితే నాకు కావాల్సింది కూడా ఎక్సే కదా, అవునుగా నాకు కావాల్సింది ఎక్సేగా, ఎక్స్ వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, 0 నుంచి 1 వరకు పారాబోలా కింద ఉన్న ఏరియా కనుక్కోవాలి, 1 నుంచి √5 వరకు సర్కిల్ కింద ఉన్న ఏరియా కనుక్కోవాలి. సో డెల్టా ఏందిరా బాబు అంటే ఇంటిగ్రల్ 0 to 1 అండర్ ద పారాబోలా. పారాబోలా ఏంది ఇది, y = 2√xగా, y² = 4x అంటే y = 2√x dx ప్లస్ దీన్ని ఏరియా అండర్ ద సర్కిల్ చేయాలి. సర్కిల్ ఏంటి, y = √5 - x²గా, రైట్ ఇదే రాస్తా. ఏరియా అండర్ ద కర్వ్ ఇంటిగ్రల్ 1 to √5 √5 - x² dx. ఇది సాల్వ్ చేస్తే వచ్చేదే ఫైనల్ ఆన్సర్. ఇది ఏ వస్తుంది ఆన్సర్, 7 hills కి ఏ వస్తుందట, చాలా ఫాస్ట్గా చేసినట్టయితే. సరే చూద్దాం. ఇది డెల్టా = 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ √x ఏంది, x⁴3/2 / 2/3 ఇంటూ 2/3, ఇది 22 కాదు 2 × 2. లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 ప్లస్ ఇదేంది ఇప్పుడే చెప్పిన కదా, ఇది x/2 ఇంటూ √5 - x² ప్లస్ a²/2 ఇంటూ sin ఇన్వర్స్ ఆఫ్ x/√5 లిమిట్స్ ఫ్రమ్ 1 to √5. సో 0 పెడితే 0 ఇది, డెల్టా = ఇది 4/3 ప్లస్ ఇది చేయాలి, √5 పెట్టండి, ఏమైంది √5 పెడితే ఇది 0 అయిందిగా, ఇది 0 అయింది, √5 పెడితే ఏమైంది, ఇది 0 అయింది, √5 పెడితే π/2 అయింది, sin ఇన్వర్స్ ఆఫ్ 1 π/2. సో 5 π/2 5 π/4 అయింది. సో మైనస్ 1 పెడితే ఏమైంది, ఇది √4 1/2 √4 అంటే 2 2 క్యాన్సిల్ అయితే ఇది లోయర్ లిమిట్ 1 అయింది. ఇది 1 పెడితే ప్లస్ 5/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√5 అయింది. ఇట్లా వచ్చింది. అచ్చా, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే డైరెక్ట్గా వచ్చేదేమో నాకు ఆన్సర్, ఎందుకంటే 1/√5 లేదు, నాకు 1/√5 వచ్చిందంటే వామ్ము. దాన్ని మళ్ళీ ఇప్పుడు నేను 2/√5లోకి మార్చాలి. సచ్చింది గొర్రె. నేను విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేస్తే వచ్చేటట్టుంది డైరెక్ట్గా ఆన్సరు. నేను విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేయలే, x యాక్సిస్ చేయడం వల్ల నాకు అక్కడ ఆన్సర్ పెద్దగా వచ్చింది. సరే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 తీసుకొని చేయాలి దీన్ని, ఇట్లా దీన్ని చేయాలి. చేద్దాం, మరి ఏం చేస్తాం. డెల్టా = ఇది 4/3, ఇది -1 1/3 అయిందిగా, 1/3 ఇది 5 ఇంటూ π/2 అంటే ఇది ఏంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 కదా. సో దీన్ని నేను ఇట్లానే రాస్తా, ఇది 5/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అనే రాస్తా. సో ఇక్కడ 5/2 కామన్ తీసుకుంటే ఏమైంది, ఇది 5/2 కామన్ తీసుకుంటే ఒకటేమో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√5 అయింది. ఓకే రైట్, 1/3 ఉందా, 1/3 ఉంటే ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్, సో ఇప్పుడు ఇది డెల్టా = 1/3 ఇంటూ 5/2 టైమ్స్ ఆఫ్, మీకు ఈ ఫార్ములా గుర్తుందా అండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y ఏంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ √1 - y², x ఇంటూ √1 - y² మైనస్ y ఇంటూ √1 - x². ఇది 0 అయిపోయింది. సో డెల్టా = ఇది 1/3 ప్లస్ 5/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇదంతా 4 - 4/5 అంటే √4/5 అంటే ఏమైంది 2/5 అయింది. ఇది ఆల్రెడీ 0 కదా, ఇది ఆల్రెడీ 0. సో 1/3 ప్లస్ 5/2 ఓయ్ 5/2 కదా,
సారీ కాదు, మనం కనుక్కునేది పైది మాత్రమే కదా ఏరియా, ఈ ఏరియానే కనుక్కున్నాం. మనకి టోటల్ ఏరియా అంటే ఇది 𝛿1 కింద లెక్క, ఇది కేవలం 𝛿1నే. మన మొత్తం ఏరియా కనుక్కోమన్నాడు కాబట్టి 𝛿 = 2𝛿1 కదా. సో 𝛿 దీన్ని మనం ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2/3 + 5 × sin inverse of 2/√5. నేను దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను కానీ మొత్తం కదా మనం కనుక్కోవాలి. పైది కనుక్కున్నాం మనం, పై దాని ఆన్సర్ ఇది, బట్ కింద కూడా ఉంది కదా 2 డబల్ × 2 చేస్తే 2/3 ప్లస్ ఇది కాదు 2/3 + 5 times of sin inverse of 2/√5 is the correct answer. అబ్బో నాని, వెరీ గుడ్. మోహితి, సూపర్. లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. 2024 మళ్ళీ థర్డ్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద రీజియన్ ఇన్ విచ్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఇన్సైడ్ ద సర్కిల్ అండ్ అవుట్ సైడ్ ద పారాబోలా. సర్కిల్కి ఇన్సైడ్ ఉండాలట, పారాబోలాకి ఏమో అవుట్ సైడ్ ఉండాలట. డయాగ్రామ్ వేస్తే బాగుంటుంది. ఇది సర్కిల్, సర్కిల్కి లోపల ఉండాలట. పారాబోలా అనేది ఇట్లా ఉంటుంది, ఇది పారాబోలా. పారాబోలాకి అవుట్ సైడ్ అంటూ ఇది, సర్కిల్కి ఇన్సైడ్ అండి, పారాబోలాకి అవుట్ సైడ్ ఉండే ఏరియా ఇదేగా. ఇంకో ఈ ఏరియా కావాలని అంటుంది. దిస్ ఇస్ ద ఏరియా వి నీడ్ టు ఫైండ్ అవుట్. ఎట్లా కనుక్కోవాలి సార్ ప్లీజ్? ఈ ఏరియా కావాలి అంటే దీన్ని ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇట్లా డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై చేయలేము. ఇప్పుడు ఈ ఏరియా కనుక్కొని దీంట్లో నుంచి మొత్తం సర్కిల్ ఏరియా నుంచి తీసేస్తే అయిపోద్దిగా. టోటల్ సర్కిల్ ఏరియాలో నుంచి ఈ ఏరియా ఏదైతే ఎంటీగా ఉందో ఇది తీసేస్తే సరిపోద్దిగా. ఇది కనుక్కోవడం ఈజీగా. రైట్, టోటల్ సర్కిల్ ఏరియా ఎంతమ్మా? πr² అంటే 8π. πr² కదా, ఇది r². సో 8π ఈజ్ ద టోటల్ సర్కిల్ ఏరియా. అందులో నుంచి ఈ బ్లాక్ కలర్లో ఉన్న తీసేస్తున్నా. ఇది ఎట్లా తీస్తారు సార్ అంటే మన ఇష్టం. విత్ రెస్పెక్ట్ టు వై చేయొచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్నాంగా ఇట్లా ఈ పాయింట్ కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ 0, ఇది √8 కదా, సర్కిల్ ఏ రేడియస్ √8. ఇది ఒక్కటి కనుక్కోవాలంటే ఎక్స్ కనుక్కోవాలి. సో x² + 2x - 8 = 0. 4 × 8 అంటే x + 4 × x - 2 = 0 అంటే x = 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. x = 2 అయింది. ఇప్పుడు నేనేం చేస్తా, ఈ ఏరియా కనుక్కొని దీన్ని 8π నుంచి తీసేస్తా. అంటే 𝛿 = 8π - అందులోంచి ఈ ఏరియా 2 టైమ్స్ చేసి తీసేయాలి. 2 టైమ్స్ ఆఫ్ మొత్తం కదా, 2 టైమ్స్ ఆఫ్ దిస్ ఏరియా, 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 2. ఇది ఎంత? y = √2 × √x. సో దిస్ ఇస్ √2 × √x dx ప్లస్ ఇగో ఈ ఏరియా ఇదేంది? y = √8 - x². సో దిస్ ఈస్ √8 - x². ఫ్రమ్ వేర్ టు వేర్? 2 to √8 dx. ఇదిరా ఆన్సర్, ఇది ఆన్సర్. సార్ 8π అంటే మరి π/2 ఉన్నాయంటే నాకు తెలియదు, చేస్తే వస్తుంది అంతే. మనం చేసుకుంటా పోలేం. నిమిత్త మాత్రమే మనం π - 2 టైమ్స్ ఆఫ్ ఇది √2 × √x అంటే ఇంటిగ్రేషన్ ఏంది? x⁴3/2 అంటే 2/3 × x⁴3/2 0 to 2 ప్లస్ ఇదేమైందండి? ఇది x/2 × √8 - x² ప్లస్ 8/2 × sin inverse of x/2√2. లిమిట్స్ ఫ్రమ్ 2 to √8. That's it. So delta is equal to 8π - 2 times of దీంట్లో పెట్టినాం అనుకో 2^3/2. 2^3/2 అంటే 2√2. 8 8/3. ఇది 8/3 - 0 ప్లస్
√8 ఇందులో పెడితే 0గా, √8 ఇందులో పెడితే 0 అయిపోయిందిగా. √8 ఇందులో పెడితే √8/√8 1 అయిందా? ఎస్. 4 × sin inverse 1, 4 × sin inverse 1 అంటే π/2. అప్పర్ లిమిట్ పెడితే మొత్తం మీద నాకు π/2 వచ్చింది, 4 × π/2. లోయర్ లిమిట్ 2 పెడదాం, 2/2 1, 2 స్క్వేర్ 4, 4 - 4 8 - 4 4, √4 2. ఇక్కడ నాకు 2 వచ్చింది. సో లోయర్ లిమిట్ పెడితే -2 అయింది, లోయర్ లిమిట్ కూడా -2 -4 టైమ్స్ ఆఫ్, ఇక్కడ 2 పెట్టాను అనుకో, 2 2 క్యాన్సిల్ అయితే 1/√2 sin 1/sin 1/√2 π/4 అయింది. ఇది మనకు వచ్చింది, అంతే కదా, రైట్. సో ఇది డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8π మైనస్ ఇది 2π, ఇది π అంటే π కదా. సో 2 టైమ్స్ ఆఫ్ ఇదేమైంది 2/3 + π అని వచ్చింది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8π మైనస్ 4/3 మైనస్ 2π. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 6π మైనస్ 4/3 అని వచ్చింది. అసలు పత్తా లేదుగా ఫార్ములా. outside the parabola y² = 2x, √2 × √x. ఇది 8/3 కరెక్టే. (4 × π/2) కూడా కరెక్టే. 2π లోయర్ లిమిట్ పెడితే -2 కరెక్టే, లోయర్ లిమిట్ పెడితే 2 పెడితే 5/4 కూడా కరెక్టే, -π ఏమిరా నాకు ఇట్లా వచ్చింది ఆన్సరు. విజయ్కి ఏ వచ్చింది అంటున్నాడు ఆన్సరు, ఎక్కడ పోయింది, ఎక్కడ పోయిందంటారు. మనం ఏం రాంగ్ చేయలే కదా, బరాబరే చేసినాం కదా, మనం బరాబరే చేసినామా లేదా. ఏరియా ఆఫ్ ద రీజన్ ఫస్ట్ క్వాడ్రంట్, సారీ చి ఫస్ట్ క్వాడ్రంట్ అడిగారు రా నాయన. ఏరియా ఆఫ్ ద రీజన్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో మాత్రమే ఉండే ఏరియా కావాలట. ఇది నేను ఇందని చూడట్లే, అంటే ఈ రెడ్ కలర్లో ఉన్న ఏరియానే కావాలట వాడికి, ఈ ఏరియా కావాలి. ప్రాబ్లం ఏం లేదులే. ఇప్పుడు నాకు మొత్తం వైట్ కలర్లో ఉన్న ఏరియా వచ్చింది, అందులోంచి ఈ వైట్ కలర్ తీసేయాలిగా. ఈ వైట్ కలర్ ఎంత, 8πలో సగం కదా, సెమీ సర్కిల్ కదా ఇది, అంటే ఇదంతా 4π. నాకు వచ్చిన ఆన్సర్లోంచి 4π తీసేస్తా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 6π మైనస్ 4/3 మైనస్ 4π, అంతేగా. 4π తీసేయాలి, అప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π మైనస్ 4/3 అవుతుంది. అంటే π మైనస్ 2/3. సి ఆప్షన్ కరెక్టా? సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాంట్లో సగం ఫస్ట్ క్వాడ్రంట్ కదా కావాల్సింది, ఇంతవరకే కదా. ఇది వద్దట మళ్ళీ ఇది మనం ఎందుకు రాసినామో, ఇది వద్దు వాడికి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండేదే కావాలి. సో మొత్తం ఏరియాలో నుంచి ఏం తీసినా 4π తీస్తే నాకు ఈ పైన రెడ్ కలర్, ఈ పైన కింద రెడ్ కలర్ వస్తుంది, ఇది కూడా వస్తుంది. నాకు ఇది వద్దు, నాకు ఇది మాత్రమే కావాలంటే దీంట్లో సగం కావాలి, అంటే డెల్టా/2 కావాలి. ఎంత అప్పుడు π మైనస్ 2/3 అవుతుంది, π మైనస్ 2/3.
తప్పు చేసినాం, బట్ చేసిన దాంట్లో రెక్టిఫై చేసుకున్నాం. ఇంతవరకు ఈ రెడ్ కలర్లో ఉన్నదే కావాలట వాడికి. ఓకేనా? వెరీ గుడ్ అండి. విజయశ్రీ, మోహితి, సాత్విక్, హాయ్ అమ్మ సాత్విక్. రైట్, సో లెట్ us మూవ్ ఫర్దర్. ఇది చూడండి అమ్మ, మెయిన్స్ 2024లోనే అడిగాడు. వామ్ము ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా 2024లో. ఏరియా ఆఫ్ ద రీజియన్ ఇదట. ఇదేందో అన్నాడు, ఎక్స్ వాల్యూ 1కి 2కి మధ్యలోట, ఏ వాల్యూ 0కి 1కి మధ్యలో. ఇదైతే దెన్ ద వాల్యూ ఆఫ్ 7a - 3 అంటే ఏ కనుక్కోవాలి. సో ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు 1/x, తర్వాత y ఈజ్ ఈక్వల్ టు a/x². ఈ రెండింటి గురించి మనం గ్రాఫ్ వేయాలి. y ఈజ్ ఈక్వల్ టు 1/x అంటే ఇదేందమ్మా, రెక్టాంగులర్ హైపర్బోలా కదా, ఇట్లా వస్తుంది. ఇట్లా కాదు, కొంచెం పైకని వస్తుంది, ఇట్లా ఇట్లా వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇది y ఈజ్ ఈక్వల్ టు 1/x. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు a/x² అంటే 1/x² లాగా ఇంకా కిందికి వస్తుంది. ఇట్లాగా కిందికి రావాలి, ఇక్కడ వస్తే పైకి రావాలి. అంటే ఇట్లా ఇట్లా రావాలి, ఇట్లా పోవాలి. అంటే ఎగ్జాక్ట్గా ఇట్లా కాదు, జీరోకి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఈ వాల్యూ పెద్దగా ఉంటుంది కదా. దీనికి 2 పెట్టాను అనుకో, x ఈక్వల్ టు 2 దగ్గర ఇది 1/2 అయింది, ఇది 1/4 అయింది. అంటే కిందికి వస్తుంది, ఇక్కడ కిందికి వస్తుంది. కానీ x వాల్యూ నేను 1/2 ఇచ్చాను అనుకో, 1/2 ఇస్తే ఇది 2 అయింది, ఇది 1/2 ఇస్తే ఇది 4 అవుతుంది. అంటే ఇది 1/2 దగ్గర 2 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇక్కడ ఉంటుంది. అంటే 0కి 1కి మధ్యలో, 0కి 1కి మధ్యలో గ్రాఫ్ కిందికి వస్తుంది. టూ పెడితే ఏమైంది, ఇది తగ్గింది. అంటే 0కి 1కి మధ్యలో పైన ఉండి కింద నుంచి పోతుంది, ఇట్లా ఇట్లా పోతుంది, ఇట్లా పోద్ది గ్రాఫ్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఏరియా కనుక్కోవాలట. ఇగో ఇది ఏరియా, we need to find out this area. అంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది, ఇది కనుక్కోవాలి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ అని కనుక్కోవాలి. బట్ వాడు 1 to 2 అన్నాడు, 1కి 2కి మధ్యలో కావాలట వాడికి, 1కి 2కి మధ్యలో కావాలి. అంటే ఈ ఏరియా మాత్రమే కావాలి వాడికి, అంతేగా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇంటిగ్రల్ 1 to 2 అప్పర్ మైనస్ లోయర్. అప్పర్ అంటే ఇది 1/x మైనస్ 1 తర్వాత అంతే కదా, ఇది కిందకి అది పైకి అయిపోయింది, a/x² dx. బట్ ఎప్పటికైనా మోడ్యులస్ పెట్టుకోవాలంటే, ఎందుకంటే మన ఏరియా మస్ట్ బి ఆల్వేస్ పాజిటివ్ కదా. దీని ఆన్సర్ అట log2 - 1/7 అట. ఇప్పుడు చేద్దాం. 1/x అంటే ఏందమ్మా, log x, log of mod x మైనస్ 1/x² అంటే ఏందమ్మా, ప్లస్ a/x. From 1 to 2 is equal to log2 minus 1/7. సో మొత్తానికి మాడ్యులస్ పెట్టుకోండి. 2 పెడితే log2, log పెడితే అంటే 1 log2 ప్లస్ a/2 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు log2 మైనస్ 1/7. log2 పోతే ఇది మైనస్ a/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/7 అయింది. ఏ వాల్యూ 2/7 అయింది. ఏ వాల్యూ 2/7 అయితే 7a ఈజ్ ఈక్వల్ టు 2 కదా. అంటే 7a మైనస్ 2 0 కదా, సారీ 7a ఈజ్ ఈక్వల్ టు 2 కదా. అంటే 2 - 3 ఎంత అమ్మా, -1 షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. వావ్, 7 ఈజ్ కరెక్ట్. వెరీ గుడ్, సూపర్. సూపర్, కరెక్ట్గా చేశారు. దాని తర్వాత మళ్ళీ 2024లో క్వశ్చన్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్ ఎన్క్లోజ్డ్ బై ద కర్వ్స్ y ఈజ్ ఈక్వల్ టు 3x, 2y ఈజ్ ఈక్వల్ టు దిస్ అండ్ 1 more this.
వామ్మో వాయో దిస్. ఇది మీరు చేసుకోండి అమ్మా. నేను డయాగ్రామ్ అయితే వేస్తా, మీకు చెప్తా ఎట్లా చేయాలో, మీరు ఇది చేసుకోండి. కొద్దిగా టైం వేస్ట్ అయింది మనకి, ఎందుకంటే లెంది అర్థమైతేనే ఉంది. ఇది లెంది. y = 3x అంటే ఇట్లా లైన్ రావాలి. ఇట్లా y = 3x ఇట్లా పైకి వస్తుంది లైన్. ఇది ఆరిజిన్ అనుకో, 0,0. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. y = 3x ఆరిజిన్ నుంచి పోతుంది. 27 - 3x సేమ్ స్లోప్ కాబట్టి చాలా దూరంలో ఉందిగా. ఇది 2y, సారీ 2y అంటే y = 27/2 - 3/2x అంటే దీని స్లోప్లో ఇంకా సగం అంటే ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. సో ఇది y = 3x ఒకటి, ఇది y = 27/2 - 3/2x ఒకటి. ఇక నాకు తెలిసి ఇది ఎంత అయిద్ది అని అంటే, మనం y = 0 పెడితే x వాల్యూ 9 అయింది కాబట్టి ఇది 9,0, ఇది 0,0. కంపల్సరీగా ఇది రెండింటి నుంచి పాస్ కావాలి. x 0 పెడితే 0, x 9 పెట్టినా 0 వస్తుంది. చూడండి 27, 9 × 3 27, 27 - 27 0 అంటే ఈ రెండింటి నుంచి ఇట్లా పోవాలి, ఇది ఇట్లా పోవాలి. ఇది గ్రాఫ్ కరెక్ట్ వేద్దాం. ఒక పారాబోలా టైప్లో వస్తుంది కాబట్టి ఇట్లా వస్తుంది. ఇది గ్రాఫ్ అంటే ఈ మూడు బౌండ్ చేసే ఏరియా అంటే ఇది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏరియా. ఈ ఏరియా మనకు కావాలి. అంటే నేను ఈ బ్లాక్ కలర్లో ఉన్న ఏరియా కనుక్కొని మొత్తం ఏరియా నుంచి తీసేస్తే సరిపోద్దిగా, అవును కదా. ఇది ఎక్స్ యాక్సిస్తో చేసే ఏరియా కనుక్కుంటే చాలు కదా. ఇది కనుక్కొని దాన్ని టోటల్ ఏరియా నుంచి తీసేస్తా. ఎట్లా అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఏమైంది, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమైంది, y బదులుగా 3x పెట్టాను అనుకో, ఇది 6x = 27 - 3x అయింది. అంటే 9x = 27 అయింది. అంటే x = 3 అయిందిగా. అంటే ఇదే పాయింట్, ఇది 3. x 3 పెడితే హైట్ ఎంత, 9. ఇది 9, హైట్ 9 అయింది. హైట్ 9 అయింది, బేస్ 9 అయింది. చూసారా, చూస్తున్నారా? హైట్ 9 అయింది, బేస్ కూడా 9 అయిందట. x 3 పెడితే y 9 కదా. సో వాట్ ఈస్ ద డెల్టా అంటే ఈ ఎల్లో కలర్లో ఉన్న మొత్తం డెల్టా ఎంత, డెల్టా 1 ఈజ్ నథింగ్ బట్ 81/2, half into base into height, half into base into height. ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి 81/2. బట్ అందులోంచి నేను ఈ ఎల్లో కలర్లో ఉన్న ఏరియాని తీసేస్తా. సో ఎల్లో కలర్లో ఉన్న ఏరియా డెల్టా 2 అనుకోండి, ఇంతవరకే. సో హౌ టు గెట్ డెల్టా 2, ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, 0 to 9, 0 నుంచి 9 వరకు బిలో ద కర్వ్. ఎక్స్ యాక్సిస్ చేసి ఏరియా, దానికి మోడ్యులస్ పెట్టాలి. 3x - x⁴3/2 dx. ఇది సో డెల్టా 2 ఎంత అండి, ఇది 3x² - 3x⁵5/2 అంటే 2/5. లిమిట్స్ ఫ్రమ్ 0 to 9. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3/2 × 81 - 2/5 × 81 అంటే 3/5 ఇది. సో రెండిట్లో ఏదైనా పెద్దది అవ్వచ్చు. ఇది 3/4, 3/5. 3/5ని కామన్ తీసుకుంటే నేను డెల్టా 2లో 3/5ని కనుక కామన్ తీసుకుంటే ఇది 3/2 అయింది. 3/4 కామన్ తీసుకుంటే ఇది 2/5 అయింది. సో డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 3/5 × 15 - 4/10 అయింది. సో డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 3/5 × 11/10 అయింది. సో దీంట్లోంచి తీసేస్తే సరిపోద్ది కదా. సో వాట్ ఈస్ డెల్టా, డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెల్టా 1 - డెల్టా 2. సో డెల్టా ఈజ్ నథింగ్ బట్ 81/2 మైనస్, ఇదేంద్రా బాబు ఇంత పెద్దగా వచ్చింది, 3/5 × 11/10. ఏందో మనం కరెక్టే అంటావా, కరెక్టే అంటారండి. ఎక్కడ రాంగ్ చేసినామండి మనం.
3/4 3/5 అచ్చా, ఇది 3/5 అంటే ఇది 1/2 కదా, ఇది 1/2 అంటే ఇది 5 - 1 అంటే 1 11 కాదు, ఇది 1/10. సో దిస్ ఇస్ 1/10. డిలీట్ 3/5/10. సో ఇక్కడ మాడ్యులస్ పెట్టాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు రెండిట్లోంచి కూడా 3/4 కామన్ తీస్తే ఎంత మిగిలిపోయింది? 3/4 కామన్ తీస్తే 3/10 - 1/2 మిగిలిపోయింది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 6 ప్లస్ ఇది మైనస్ కదా, సో 10 - 6 4 ఇది 1/2, ఇది -3/10 అంటే ఏమైందండి? ఇది 5 - 3/10 అయింది, 1/5 అయింది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3/4/5 అయింది. రాంగ్ వచ్చింది. దిన గణనం సో టోటల్ ఏరియా ఏమైనా రాంగ్ చేసిందా? సియా? అచ్చా 10 అడిగిండా? ఓవా. సో డెల్టా వస్తే అది ఏ అట, 10 ఇంటూ ఏ ఎంత అని అడిగాడు. అంటే 3/4/5 5 2s are అంటే 2 ఇంటూ ఇది 81 అయింది, అంటే 162 అయింది. కరెక్ట్, 162 సి ఆప్షన్. అదే మనకేంది డెల్టా ఇట్లా వస్తుంది, వీడు లేదేందని నేను చూస్తున్నా. వాడు అడిగింది డెల్టా కాదు, 10 డెల్టా ఎంత అని అడిగిండు, 10A ఎంత అట. ఆడు తెలివి చూసిన ఎట్టుందో గది లెక్క. ఏమైనా డౌట్ ఉందా అండి? వెరీ గుడ్ అమ్మ విజయశ్రీ, సూపర్, వెరీ గుడ్ శ్రీనివాసు, మోహిత, సునీల్ కృష్ణ, వెరీ గుడ్. దాని తర్వాత మిమ్మల్ని చేసుకోండి అని చెప్పి నేను చేసి పడేసిన దాన్ని. తర్వాత మళ్ళీ మెయిన్స్ JEE 2024లో ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద కర్వ్స్ y ఇంటూ y ఈజ్ ఈక్వల్ x ఇంటూ mod x, y ఈజ్ ఈక్వల్ x మైనస్ mod x. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు పీస్ వైజ్ వస్తుందండి. ఇది x నెగిటివ్ అయితే mod x బదులుగా -x కాబట్టి -x², x పాజిటివ్ అయితే x² వస్తుంది. ఇక్కడ కూడా అంతే, y ఈజ్ ఈక్వల్ టు x నెగిటివ్ అయితే, x కనుక నెగిటివ్ అయితే x mod x తీసి -x రాస్తాం, ఇది 2x అయింది. x పాజిటివ్ కనుక అయితే ఇది 0 అయింది. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ని డ్రా చేయాలి. గ్రాఫ్లను డ్రా చేద్దాం. ఫస్ట్ x నెగిటివ్ అయితే -x² కాబట్టి ఇట్లాగా, x పాజిటివ్ అయితే +x² కాబట్టి ఇట్లాగా, x నెగిటివ్ అయితే 2x కాబట్టి x నెగిటివ్ అయితే 2x అంటే ఇట్లాగా, x పాజిటివ్ అయితే 0 కాబట్టి ఇట్లాగా ఇది. సో బౌండెడ్ ఏరియా అంటే ఇది ఒక్కటే, ఇది బౌండెడ్ ఏరియా. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ నుంచి ఈ 0 వరకు రెండింటికి మధ్యలో ఉన్న ఏరియా కనుక్కోవాలి. ఈ రెండు ఏంటంటే ఒకటేమో -x², ఒకటేమో 2x, రెండింటిని ఈక్వల్ చేయాలి. సో -x² ఈజ్ ఈక్వల్ టు 2x, x² + 2x ఈక్వల్ టు 0, x 0 కానీ -2 కానీ అవుతుంది, ఇది -2. సో డెల్టా ఏమైందండి ఇప్పుడు? ఇంటిగ్రల్ -2 to 0, అప్పర్ కర్వ్ ఇస్ -x² మైనస్ లోయర్ కర్వ్ ఇస్ 2x, అంటే మైనస్ని కామన్ తీసుకుంటే ఇట్లా వచ్చింది dx. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు -x³/3 ప్లస్ x² లిమిట్స్ ఫ్రమ్ 2 to 0. మైనస్ తోటి మల్టిప్లై చేస్తే 0 to -2 అయింది. సో -2 పెట్టండి, -8/3 ప్లస్ 4 అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ 0, అంటే 12 - 8/3 విచ్ ఈస్ 4/3 అండి. 4/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సి ఆప్షన్. వావ్, 7 is కరెక్ట్ అమ్మా.
సూపర్. సో 4/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. దాని తర్వాత మళ్ళీ 2024 వార్ నాయనో, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 2024లో ఏరియాస్ నుంచి. ఏరియా ఇన్సైడ్ ద పారాబోలా. ఇన్సైడ్ ద పారాబోలా అంటే ఇగో ఇది పారాబోలా, రైట్ వర్డ్ పారాబోలా. ఇది లోపల కావాలట y = 4x - 1. అంటే నేను x0 తీసుకుంటే y - 1 అయింది, x0 తీసుకుంటే y - 1 అయింది, y0 తీసుకుంటే x 1/4 అయింది. అంటే ఇది 1/4, ఇది మైనస్. సో ఇలా పోయేది లైన్, ఇలా పోయే లైన్. అంటే లోపల ఉన్న ఏరియా కావాలంటే ఇది కావాలి, ఈ ఏరియా కావాలి. ఇది విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ తీసుకుంటే బెటర్ కదా, విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. ఎందుకంటే ఇగో ఇక్కడున్న పాయింట్ కనుక్కుందాం, అలానే ఇగో ఇక్కడున్న పాయింట్ కనుక్కుందాం. రెండు ఇక్కడి నుంచి ఇక్కడికి అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ చేయొచ్చు. అంటే డెల్టా = అప్పర్ కర్వ్ ఏందమ్మా ఇక్కడ, x = y²/2 పారాబోలా. లైన్ వచ్చేసి x = y + 1/2, x = y + 1/4 కదా, 4 ఇట్లా రాసుకోవచ్చు. సో డెల్టా ఇంటిగ్రల్ అప్పర్ కర్వ్ అంటే లైన్ y + 1/4 మైనస్ లోయర్ కర్వ్ అంటే y²/2 dy. బట్ ఇది ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయ్యిద్ది అనేది మనం కనుక్కోవాలంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. అంటే y²/2ని దీనికి y + 1/4కి చేస్తే మనకి 2y² - y - 1 = 0 అని వస్తుంది. ఫ్యాక్టరైజేషన్ 2 1s are 2 కదా. సో 2y² - 2y + y - 1 = 0. So I can take 2y - y - 1 + 1 into y - 1 = 0. So y values are 1 and -1/2. సో ఇదేమో -1/2 అట, ఇదేమో 1 అట. సో నేను -1/2 నుంచి 1 వరకు ఇంటిగ్రేట్ చేయాలి. చాలు సార్, 7 hills చేద్దాం, అయిపోయింది. డెల్టా = ఇది y² అంతే కదా, y²/8 ప్లస్ ఇది y/4 మైనస్ y³/6 లిమిట్స్ ఫ్రమ్ -1/2 to 1. సో డెల్టా అప్పర్ లిమిట్ 1 పెట్టండి, 1/8 ప్లస్ 1/4 మైనస్ 1/6 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/16 మైనస్ 1/8 ప్లస్ 1/12 ఇది లోయర్ లిమిట్. సో డెల్టా ఇది 3/8 minus 1/6 18 minus 8 10/8 into 6 2 5 5/24 ఇది మైనస్ ఇది చూద్దాం, ఇది మైనస్ 1/16 1/12 మైనస్ 1/16 which is 16 minus 12 into 16 which is 4/12 into 16 4 4s are 48. సో ఇది 1/148 అంటే ఇది 9/48 అయిందమ్మా. సో 3 9 3 1 3 3 6 18 3/16 డెల్టా మస్ట్ బి 3/16. ఓరియా ఎక్కడ పోయింది క్యాల్కులేషన్స్లోనే రాంగ్ పోయిందా? (9/32) రావాలి మనకి. ఎక్కడో క్యాల్కులేషన్లో పోయింది, కొంచెం మీరు హెల్ప్ చేస్తే అయిపోద్ది. ఇది -1/16 కదా, అది -1/16 16 minus 12 4/12 into 16 అయితే 48 1/48 అది కరెక్టే.
క్యాలిక్యులేషన్ అయిపోయిందంటవా తేజ? పాయింట్స్ కరెక్టేనా? -1/2 1 కరెక్టేనా అమ్మా? -1/2 1 కరెక్టేనా? -y -1 2y y -1 y -1 అంటే -1/2 1. ఈ కరెక్టే. సో ఇది y + 1/4 కరెక్ట్, y²/2 కరెక్ట్. సో y²/8 y/4 -y³/6 కరెక్ట్. 1/8 1/4 -1/6. సో ఇది మైనస్ అంటే 1/16. ఇది పోయింది. 1/32 ఇది 16 కాదు, ఇక్కడ పోయింది. ఇది 1/4 8 కదా, 1/32 అయింది. 1/4 × 8 32. ఇది 32 అయింది. 16 రాసిన, రాంగ్ రాసిన. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. అంటే ఇది 1/32 - 4/32 అంటే -3/32. ఇది 1/12. 32 - 36/12 × 32. ఇది -4 అంటే -1/3 × 32 అంటే 96 మైనస్ అంటే +1/96 అయింది. ఇది నాయన ఇంకా పెద్దగా వచ్చిందిగా. సో అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 96 కావాలంటే 20 + 1/96 అంటే 25/96. 25/96 9 with it 21 25 అని రాస్తున్నాయింది. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తా, 3 తోటి డివైడ్ చేస్తా, అంతే కదా. 21. సో 3 × 21 3 9 3 6 7/32 వస్తుంది నాకు. మరి ఇదేంది 9/32 ఉంది, నాకు 7/32 వస్తుంది. Somewhere I did here also one something small mistake. 3 27 29 96 ఇది 27 రావాలి ఇక్కడ. 3 27 అంటే 27 రావాలి. ఓకే, అంటే ఇది ఏమైంది ఇప్పుడు 2/8 అంటే 3/8 3/8 - 1/6 18 - 8/8 × 6 అయింది. ఇది 10 ఇక్కడ కూడా రాంగ్ రాసినట్టుంది. 10/8 × 6 2 5 10 2 4 8 24 5/24 కరెక్టే కదా. ఇది 1/96. మీరే చెప్పండి రా ఇక. -1/2 -1/32. 27/96 వస్తుంది. అదే ఎక్కడో నాది చిన్న మిస్టేక్ పోయిందమ్మా, ఇక దొరకదు మందికి. 27 అని రావాలంటున్నాం కదా. అయిపోయింది. చిన్న 9 రావాలి, 7 వస్తుంది. ఏదో చిన్న మిస్టేక్ చేసి 12ంటికి రాత్రి 12ంటికి మిస్టేక్ కాకపోతే ఏమైంది మరి? ఎగిరిపోయినాయి ఆల్రెడీ. y²/6 1/4 y²/6 1/48. అరే y²/6 లేదు కదరా ఇందులో. ఇది y² కాదురా, y³ రా. ఇది y³/6 రా. ఇది ఇక్కడ కదరా, ఇది 1/48 రా. ఇది 48 ఇది. థ్యాంక్ యూ. 48. సో ఈ రెండింటిని సాల్వ్ చేశానా? సాల్వ్ చేస్తే నాకు ఈ రెండింటికి ఆన్సర్ -3/32 వచ్చింది. -3/32 + 1/48. రైట్, దీన్ని సాల్వ్ చేయండి. 1/12 ఏది 1/12 లేదులే. ఈ రెండు యాడ్ చేస్తే 1/48ని -3/32 కరెక్టేనా? ఇది
-3/32 కరెక్టేనా? ఇది చాలా పెద్దగా వస్తుందట్టుంది నెంబరు. 27/96 రావాలి లెక్క ప్రకారం, అంతే కదా. 48 2s are 32 3s are అంటే 96. సో 48 2s are కాబట్టి ఇక్కడ 2 వస్తుంది, మైనస్ ఇది 9 వస్తుంది, అంటే -7/96 అయింది. సో ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7/96 అంటే 27/96. 27 అంటే ఇది 9/32. బా బతికిచ్చి 20. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? రైట్. ఇది 1/48 అంటే -7/96 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7/96 27/96 9/32. ఓకేనా? రైట్. సో దీని తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి కానీ బట్ మదన్ సార్ మళ్ళీ లేట్ అయింది. ఎక్సైట్గా 0000 చూపిస్తుంది సార్ టైం 12. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నో గైస్. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్. మన మదన్ సార్ వస్తున్నారు ఇప్పుడు. సార్ ప్లీజ్ కమ్ టు. దీన్ని సేవ్ చేద్దాం. సో వీళ్ళకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి చెప్పాలి. నాకు తెలిసి దాన్ని సపరేట్గా ఒక 24 hours లైవ్లోనే తయారు చేసి పెడదాం. మదన్ సార్ మీరు కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నారా? మరి ఇప్పుడే వచ్చారా బాబు? నోట్స్ ఇది PDF పెట్టడం జరుగుతుందమ్మా. ఇగో ఇది నాది కానీ నవీన్ సార్ది కానీ అన్ని PDFలు పెడతాం. కానీ ఇప్పుడు కొద్దిగా ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఇక అయిపోయింది పని. సార్ వర్క్ చేస్తాడు. సో తర్వాత పెడతాను నేను తయారు చేసి మీ అందరు కూడా PDFలు ఈ క్లాస్ కిందనే పెడతాం, తర్వాత ఇన్ఫినిటీ బుక్లో పెడతాం, తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పంపిస్తాం. సేవ్డ్ సార్. సేవ్ అయినా ఒకసారి మళ్ళీ నాకు సేవ్ అంటే ఇక్కడ అడుగుతుంది సేవ్ కాకపోతే క్లోజ్ కొడితే మన సార్ చేసిండా లేదా డౌట్. ఇది అయింది నవీన్ సార్. సరే నవీన్ సార్ ఎగిరి నాకు కూడా అసలు నాకు నిద్ర లేదు మీకన్నా కొద్దిగా. నేను ఆనందంలా ఇప్పుడు తినలేదా? తిన్నానంటే ఇంక పడుకుంటాను. అందుకని చపాతీలైనా కానీ నేను ఇంకా తింటే నిద్ర వచ్చేసింది అని చెప్పి. సార్ మీరు మధ్యాహ్నం లేదు ఇప్పుడు, కానీ ఎగ్జాక్ట్ ఎప్పుడు పని చేస్తారు? 4 పని చేయాలా లేకపోతే కంటిన్యూ చేద్దాం? ఎందుకంటే మన రికార్డింగ్ చేసుకుని ఉన్నాం కదా, కావాల్సి వస్తే రికార్డింగ్ అప్లోడ్ చేద్దాం. మళ్ళీ అది వేరే, ఇది బంద్. నాకు ఇంకో సెషన్ క్రియేట్ అవ్వాలి. మరి చేయండి, 4 వరకు చేయండి. మిగిలితే మరి సబ్జెక్ట్ 4 వరకు చేసి కావాలంటే స్టాప్ స్ట్రీమింగ్ కొట్టి మరి ఏం చేయాలి? రికార్డింగ్ చేయాలా? 4 వరకు ఎంత అయితే అంత చెప్పనా? కాదు, కంటిన్యూ చేద్దాం. మనం ఎలాగో మనం రికార్డింగ్ చేస్తున్నాం కదా అని నా ఫీలింగ్. సేవ్ అవ్వకపోతే సేవ్ చేశారు. సేవ్ చేశా. చూసారా ఫిజిక్స్ రాగానే ఇగో ఫిజిక్స్ సార్ మదన్ సార్ క్లాస్ ఎట్లయినా వింటామని చెప్పి పిల్లలు సార్ వీళ్ళంతా వీళ్ళు పరిగెడతారు సార్ కాసేపటికి. నిద్రొచ్చింది సార్, మనుషులే కదా పాపం. లేదు ఇగో వాళ్ళు వాగ్దానం చేశారు మదన్ సార్ క్లాస్ టైంలో మేము వస్తాం అని. ఇదేంది మళ్ళీ స్టార్టింగ్ అందుకని వాళ్ళు భలే కలర్లు పెట్టారు సార్. ఎక్కడ ఉన్నారు? నువ్వు ఏడున్నా. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్, ఎంజాయ్ పండుగ. ఆ ఫుడ్ ఉంచండి సార్, మధ్యలో ఏమన్నా మరీ ఇబ్బంది అయితే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 చేయకపోతే మాత్రం 3 చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. వాటర్ బాటిల్ నేను మర్చిపోయాను సార్, అక్కడ ఉంది. ఫుడ్ కూడా జస్ట్ అక్కడ ఉంచండి, మధ్యలో మరీ తల ఏమైనా తిరుగుతూ ఉంటే వస్తా. నాకు అలవాట్లేదు కదా సార్ టీ కాఫీలు. సరే, సూపర్ ఫీల్ ఉందా? ఒరే సాడిస్టం కూడా ఎవడు అవర్ ఛానల్ అంట సార్. సూపర్ ఫీల్ ఉంది సార్, అందరు నిద్రపోతున్నప్పుడు మేము నేర్చుకుంటా ఉంటే అంట. అవును, నైట్ అవుట్ చేయమంటే బాగా ఇష్టం. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? నేను ఇక్కడ ఎండ్ చేశాను రా. ఇదిగో మ్యాగ్నెటిక్ మూమెంటో కరెంటో ఏది అడిగినా కానీ మనం చేయగలగాలి. ఎలా అంటే చెప్పాను కదా, బేసిక్సే ఉంటాయి. ఇదిగో మనం కైనటిక్ ఎనర్జీ అని, లేకపోతే ఇదిగో రేడియస్ కానీ, లేకపోతే
ఈ వెలాసిటీని కానీ వీటన్నిటిని వాడుకొని ఇంక ఏ క్వాంటిటీ గురించి వాళ్ళు అడిగినా కానీ మనం మాట్లాడవచ్చు. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకి టోటల్ ఎనర్జీ వచ్చింది కదా, ఎంతది -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ G²/n² అండ్ ఈ రిలేషన్. సో ఒక్కసారి ఏం చేస్తాడంటే టోటల్ ఎనర్జీ అనేది ఎలాగో జనాలకు తెలుసు కదా అని చెప్పేసి కావాలని చెప్పి పొటెన్షియల్ ఎనర్జీల గురించి మాట్లాడతాడు. సో అలాంటి టైంలో ఇదిగో ఈ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా యూజ్ అవుతుంది. సింపుల్గా నువ్వు నీకు తెలిసిన టోటల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయి, దాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏదైతే వచ్చిందో అదే నీకు పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రిలేషన్ అనేది నీకు అక్కడ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే సరే, మర్చిపోయాను సార్, థ్యాంక్ యూ సార్. లేకపోతే కాళ్ళు లెగుస్తాయి. అదే అదే దేంతో ఫోటోలు దిగుదాం రండి సార్ అంట. ఎరా ఏడుకొండలో దిగుదాం. నా జీవితంలో నేను ఎప్పుడు ఈ టైంలో టీచింగ్ చేయలే. సరే, మ్యాగ్నెటిక్ మూమెంట్ అయిపోయింది. సరే, ఒక్కసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చూసేద్దాం. అమ్మా ఇదిగో ఇది న్యూక్లియస్, అక్కడ రెడీ ఛార్జ్ ఉంటుంది. ఏదైతే ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉందో ఆ తిరిగే ఎలక్ట్రాన్ వల్ల ఆర్బిటాల్ కరెంట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది, రైట్? ఎలక్ట్రాన్ కానీ ఇలా మూవ్ అవుతుంది అనుకో Vn, అప్పుడు ఆ ఆర్బిట్ యొక్క కరెంట్ నీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఆర్బిటాల్ కరెంట్ అనేది నీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో చూసాం. ఏ డైరెక్షన్లో అయితే పాజిటివ్ ఛార్జ్ మూవ్ అయ్యేది ఆ డైరెక్షన్లో కరెంట్ ఉంటుంది, ఏ డైరెక్షన్లో అయితే నెగిటివ్ ఛార్జ్ మూవ్ అయ్యేది ఆ డైరెక్షన్కి ఆపోజిట్లో మన కరెంట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక చిన్న రీక్యాప్ అమ్మా, రీక్యాప్ కూడా కాదు, ఆ ఫామ్లో మీకు తెలిసి ఉండాలి. ఏంటంటే ఇదిగో మనకు ఒక సర్క్యులర్ ఆర్బిట్ ఉంది, ఆర్ మనకు ఒక సర్క్యులర్ కరెంట్ క్యారియింగ్ లూప్ ఉంది. దానివల్ల సెంటర్లో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఈజ్ μ0I/2Rn. సో ఇప్పుడు నాకు ఈ ఎలక్ట్రాన్ రొటేట్ అవ్వడం వల్ల ఈ మూవింగ్ ఛార్జ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసిద్ది. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసిద్ది? అట్ న్యూక్లియస్. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ న్యూక్లియస్ ఎగ్జాక్ట్ 4 కాపేనా? సరే సార్, ఎగ్జాక్ట్ 4 కాపేస్తా. ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాను. ఆ చిన్న టాపిక్ ఏమైనా ఉంటే మనం చేసేద్దాం, తర్వాత చేసేద్దాం. సర్లేండి, అదేలే. నేను అలారం పెట్టుకోనా 3:55కి అట్లా పెట్టుకోనా? ఎన్నింటికి స్టార్ట్ చేస్తాం మనం? 4కి సరే, నేను అలారం పెట్టేసుకొని ఎగ్జాక్ట్ 4కి ఆపేస్తా. పిల్లలు కూడా కమెంట్స్ చూస్తాడు, వాళ్ళని కూడా చెప్పామండి. అరే మీరు కూడా చెప్పండి రా, మనం పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అవ్వకూడదు. 4 దగ్గరికి వస్తా ఉంది అని అంటే చెప్పేయండి, లేకపోతే మళ్ళీ రికార్డింగ్ సేవ్ అవ్వలేదు అనుకో అదొక బాధ. ఇది కూడా రికార్డ్ సేవ్ అయితే లేదో నాకు తెలియదు. ఇది కూడా రికార్డ్, అదే రిస్క్ ఎందుకు లేండి సార్. సరే సరే అమ్మా. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద న్యూక్లియస్ ఎంత అని అంటే μ0I/2 టైమ్స్ ద రేడియస్ కదా. ఐ ఏంటి? ఎలక్ట్రాన్ ఛార్జ్ డివైడెడ్ బై ద టైం పీరియడ్. సో మనం ఐ చూసుకుంటే I ఈజ్ ప్రపోర్షనల్ టు G²/n³. అలాగే రేడియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు n²/g. రాసే. సో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ప్రపోర్షనల్ టు కరెంట్ ఏంటమ్మా? కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు G²/n³. రాసే, కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు G²/n³ డివైడెడ్ బై మరి రేడియస్ n²/g. అప్పుడు ఒకవేళ మనోడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మాట్లాడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు G³/n⁵. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు G³/n⁵. అలాగ వాడు ఏదన్నా అడగని నువ్వు బట్టి పట్టద్దు. సార్ కొంచెం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కావాలంటే
ఎన్ని వరకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది సార్ అని అంటే, స్పీడ్ది గుర్తుపెట్టుకో, రేడియస్ది గుర్తుపెట్టుకో, టోటల్ ఎనర్జీ ఎలాగో నీ ఫింగర్ టిప్స్ మీదే ఉండిద్ది, అంతే కథం. ఇంక నువ్వు ఆలోచించాల్సింది ఏం అవసరం. నెక్స్ట్ ఏంటంటే ఇదిగో మనకి ఎలక్ట్రాన్ ఆర్బిట్స్కి వెళ్ళాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ E1 టోటల్ ఎనర్జీ E1 తీసుకో, -13.6 g²/n1². ఇంకో ఆర్బిట్ తీసుకుందాం E2 -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంటూ g²/n2². ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలన్నా, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడైనా కానీ, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలంటే దానికి నువ్వు ఎనర్జీ ఇవ్వాలి. నేను ఆల్రెడీ బోర్స్ ట్రాన్సిషన్ రూల్ చెప్పేశా. ఆర్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నది కిందకి పడాలన్నా కానీ అది ఎనర్జీ ఇచ్చేసి పడాలి. ఇది హయ్యర్ ఎనర్జీ స్టేట్, ఇది లోవర్ ఎనర్జీ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, అది వచ్చి ఈ స్టేట్లోకి పడాలి అనుకో, హయ్యర్ ఎనర్జీ నుండి లోవర్ ఎనర్జీకి రావాలి. అలా వచ్చినప్పుడు ఏం జరిగిందని చెప్పానమ్మా మీకు, అలా వస్తున్నప్పుడు మనకి ఆ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ నుండి లోవర్ ఎనర్జీకి వెళ్తుందో ఆ లాస్ ఫోటాన్ లాగా బయటకు వస్తుంది, అంటే రేడియేషన్ బయటకు వస్తుంది. సో ఆ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత, ఎనర్జీ ఆఫ్ దట్ ఫోటాన్ ఈజ్ గోయింగ్ టు బి హయ్యర్ ఎనర్జీ మైనస్ ద లోవర్ ఎనర్జీ అని అంటే ఎంతమ్మా, 13.6 g² ఇంటూ 1/n1² మైనస్ 1/n2² వస్తుంది. సో దిస్ ఈజ్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్. hc/λ ఎంత అని అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 13.6 ఇంటూ 1/n1² మైనస్ 1/n2² ఇంటూ g². ఇది గుర్తుపెట్టుకో అంటే జస్ట్ తెలుసుకో. అయితే ఇక్కడే మనకి వేవ్ నెంబర్ వచ్చిద్దమ్మా. ఇదిగో ఈ హెచ్సిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టావనుకో, ఆ హెచ్సిని తీసుకెళ్ళి ఇటువైపు పెట్టావనుకో, హెచ్సిని తీసుకెళ్ళి ఇటువైపు పెట్టావనుకో, 1/λ ఈజ్ 13.6 డివైడెడ్ బై హెచ్సి ఇంటూ 1/n1² మైనస్ 1/n2² ఇంటూ g². 13.6/hc ఏంటి, కాన్స్టెంట్ కదా. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, సి అనేది స్పీడ్ ఆఫ్ లైట్, సో 3 × 10⁸ అవన్నీ పెట్టేసాం అనుకో, నువ్వు 13.6 కాన్స్టెంట్, హెచ్ కాన్స్టెంట్, సి కాన్స్టెంట్. ఈ మొత్తాన్ని మనం రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ కింద రిప్లేస్ చేస్తామమ్మా. ఎంత వాల్యూ అని అంటే, what is the value of Rydberg's constant? It is going to be 1.09 into 10⁷ నాకు గుర్తున్నంత వరకు. జనరల్గా కాన్స్టెంట్స్ నేను గుర్తుపెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో మనకి అవి క్యాన్సిల్ అయిపోతాయి లేదా వాడే ఇస్తాడు. అందుకని నేను నాకు గుర్తున్నంత వరకు రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ 1.09 into 10⁷. ఇది నేను పెద్దగా వాడను, బట్ కెమిస్ట్రీలో మాత్రం తెగవాడి పడేస్తారు. కెమిస్ట్రీలో తెగ వాడతారు. ఏమి లేదు, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, హయ్యర్ ఎనర్జీ నుండి లోవర్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ పడుతుంటే మాత్రం అది ఎనర్జీ లూజ్ అయ్యింది, అది లాస్ అయ్యే ఎనర్జీ మొత్తం ఫోటాన్ లాగా బయటకు వచ్చింది. అదే లోవర్ ఎనర్జీ నుండి ఎలక్ట్రాన్ పైకి పోవాలంటే నువ్వు అదే ఫోటాన్ని దానికి ఇవ్వాలి, అంత ఎనర్జీని దానికి ఇవ్వాలి. సో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్ అని 2 వస్తాయి. ఏంటది అని అంటే, ఫస్ట్ నేను అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడతా. అసలు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కన్నా ముందు మాట్లాడే బదులు ఫస్ట్ అసలు స్పెక్ట్రమ్ ఏంటో చెప్పాలమ్మా. అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి, ఇది అర్థమైతేనే మీకు స్పెక్ట్రల్ లైన్స్ అవన్నీ అర్థమవుతాయి. స్పెక్ట్రమ్ అంటే ఏం లేదమ్మా, ఒక కంటిన్యూస్ సెట్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఉన్న ఫోటాన్స్ని తీసుకోవడం. అంటే వేవ్ లెంత్ 100 నుండి 500 వరకు ఉన్న అన్ని ఫోటాన్స్ని తీసుకుంటా. వేవ్ లెంత్ 100 నుండి 500 ఉన్న ఫోటాన్స్ అన్నిటినీ తీసుకుంటా, అంటే కంటిన్యూస్గా ఆ ఉన్న వేవ్ లెంత్స్ అన్నీ తీసేసుకుంటా. అయితే వాటన్నిటినీ నేను రిప్రజెంట్ చేయాలి కదా ఆ ఫోటాన్స్ని. దానికోసం నేను ఇలా ఒక బాక్స్ గీసి ఇందులో ఉన్న ప్రతి వర్టికల్ లైను ఒక్కొక్క వేవ్ లెంత్కి రిప్రజెంటేషను. ఇందులో ఉన్న ప్రతి వర్టికల్ లైను ఒక్కొక్క వేవ్ లెంత్కి రిప్రజెంటేషన్.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ యొక్క వేవ్ లెంత్ 300 యాంగ్స్ట్రమ్ అని అనుకో. దాని అర్థం ఏంటంటే దట్ లైన్ బిలాంగ్స్ టు this line belongs to photon of wavelength. That line belongs to photon of wavelength 300 angstrom ante. That line belongs to wavelength of photon 300 angstrom. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్ నుండి లోవర్ ఎగ్జైటెడ్ స్టేట్కి వస్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఫోటాన్ ఇచ్చిద్ది. లెట్సే 500 యాంగ్స్ట్రమ్ ఫోటాన్ ఇచ్చిందని అనుకుందాం, 500 యాంగ్స్ట్రమ్ ఫోటాన్ ఇచ్చిందని అనుకుందాం. ఆ 500 ఏదో ఒక వర్టికల్ లైన్. సో దట్ ఫోటాన్ విచ్ హాస్ కమ్ అవుట్ బిలాంగ్స్ టు వన్ స్పెక్ట్రల్ లైన్. సో నువ్వు స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఏంటంటో అని ఫీల్ అయిపో. మాకు ఏదైతే ఫోటాన్స్ వస్తాయో ఆ ఫోటాన్స్కి వేవ్ లెంత్ ఉంటుంది. ఆ పర్టికులర్ వేవ్ లెంత్ బిలాంగ్స్ టు వన్ వర్టికల్ లైన్ ఇన్ దిస్ బ్యాండ్. ఆ లైన్నే స్పెక్ట్రల్ లైన్ అని అంటారు. సో ఈచ్ స్పెక్ట్రల్ లైన్ రిప్రజెంట్స్ వన్ ఫోటాన్. అంతే, ఏంటేంటో అనుకోవద్దు. ఓకే, నవ్ ఇప్పుడు మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడదాం. ఏంటిరా బాబు ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్? ఏంట్రా నాయన ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అని అంటే, నేను శాంపుల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ తీసుకుంటా. సరే, మీకు ఇంకా బాగా అర్థం కావాలి అని అంటే హైడ్రోజన్ ఆటమే తీసుకో. హైడ్రోజన్ ఆటమ్స్ ఆ డాట్లు గీసానే ఆ ప్రతిదీ హైడ్రోజన్ ఆటమ్స్ అన్నమాట. సో దీని మీదకి నేను స్పెక్ట్రమ్ ఆఫ్ వేవ్ లెంత్స్ని పంపిస్తా. అప్పుడు ఇదిగో మనం హైడ్రోజన్ ఆటం గురించి కానీ మాట్లాడుకుంటే గ్రౌండ్ స్టేట్ n=1 స్టేట్కి ఎనర్జీ ఎంత అని అంటే -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. అదే n=2కి ఎంత అంటే -13.6 డివైడెడ్ బై 4. ఎందుకంటే మనకి టోటల్ ఎనర్జీ ఏంటమ్మా? ద టోటల్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంటూ g²/n². అయితే మనం హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి g అనేది 1. సో -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ బై n². సో నువ్వు ఇప్పుడు దాన్ని డివైడెడ్ బై 4 చేసావంట అనుకో, n=2 పెట్టేసి, అప్పుడు నీకు -3.4 వస్తుంది. నెక్స్ట్ మనం n=3 తీసుకున్నాం అనుకో, అప్పుడు -13.6 డివైడెడ్ బై 9. 13.6 డివైడెడ్ బై 9 మనకి -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది. అలా తీసుకుంటూ వెళ్ళి n=∞ తీసుకున్నావు అనుకో, నువ్వు ఇన్ఫినిటీ పెడితే టోటల్ ఎనర్జీ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇన్ఫినిటీ దాని యొక్క ఎనర్జీ లెవెల్ ఎంత అని అంటే 0 ఎలక్ట్రాన్ వోల్ట్. అయితే హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ జనరల్గా ఎక్కడ ఉంటుంది? గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. అయితే ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో అది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందమ్మా మనకి. ఏమిచ్చిందో చూద్దాం. ఓకే ఏమిచ్చిందనంటే, ఏదైతే ఫోటాన్ ఈ ఎలక్ట్రాన్ని ఎగ్జాక్ట్గా నెక్స్ట్ హయ్యర్ ఆర్బిట్లోకి పంపగలదో ఆ ఫోటాన్స్ని మాత్రమే ఈ ఎలక్ట్రాన్ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అని అంటే ఏం లేదమ్మా. ఒక్కసారి ఇక్కడ గ్యాప్ చూడు, ఎంతమ్మా ఇక్కడ గ్యాప్? నీకు 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్. అదే ఇక్కడ ఎంతమ్మా గ్యాప్? 12.09 ఎలక్ట్రాన్ వోల్ట్. సో
electron was able to absorb only those photons which make it exactly reach the next higher energy levels. Next higher energy levels. నెక్స్ట్ హైయర్ ఎనర్జీ లెవెల్స్. సో దాని అర్థం ఏంటి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళాలనుకో 10.2 తీసుకుంటుంది, అదే n=3కి వెళ్ళాలనుకుంది అనుకో 12.09 తీసుకుంటుంది. అంతకన్నా నెక్స్ట్ n=4కి పోవాలంటే ఆ ఎనర్జీ గ్యాప్ ఆ ఫోటాన్స్ని మాత్రమే తీసుకుంటుంది. సో నీకు 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఫోటాన్ వచ్చిందా, తీసుకుంది. 12.09 ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్న ఫోటాన్ తీసుకుంటుంది అలాగా. సో సరే సార్, బాయ్ బాయ్ కదా సార్. ఈ ఫోటాన్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంది అని అంటే దాని అర్థం ఏంటి సార్ అని అంటే, మన స్పెక్ట్రమ్ ఆఫ్ వేవ్లెన్స్ పంపించాంగా, అంటే కంటిన్యూస్ వేవ్లెన్స్ పంపిస్తే కొన్ని వేవ్లెన్స్ మాత్రమే మనకి అబ్జార్బ్ అయ్యాయి. అవి అబ్జార్బ్ అయ్యాయి అంటే ఆ ఫోటాన్స్ లేవు అని అంటే ఆ వర్టికల్ లైన్ అనేది మిస్ అయ్యిద్ది అనమాట. ఎందుకు, ఆ ఫోటాన్ లేదుగా. సో నువ్వు ఇలా బ్యాండ్ పంపించావు, బ్యాండ్ ఆఫ్ వేవ్లెన్స్ పంపిస్తే కొన్ని వేవ్లెన్స్ మిస్ అయినాయి. ఏ వేవ్లెంత్ మిస్ అయిందిరా బాబు అని చూస్తే చెప్పాను కదా, వాడికి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇదిగో ఇక్కడ ఒక వేవ్లెంత్ మిస్ అయింది, ఇక్కడ ఒక వేవ్లెంత్ మిస్ అయింది. ఏంట్రా బాబు ఈ వేవ్లెన్స్ అంటే, దోస్ ఆర్ ద వేవ్లెన్స్ విచ్ బిలాంగ్ టు 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్, 12.09 ఎలక్ట్రాన్ వోల్ట్ అండ్ సమ్ అదర్. ఏంటి అని గమనించినప్పుడు చెప్పాను కదా, ఎలక్ట్రాన్ని ఏ ఫోటాన్ అయితే ఎగ్జాక్ట్గా నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్కి తీసుకెళ్ళగలదో ఆ ఫోటాన్స్ని మాత్రం అబ్జర్వ్ చేసుకోగలిగింది. ఇప్పుడు కొంతమందికి డౌట్ వచ్చింది, సార్ ఈ ఎలక్ట్రాన్ అనేది 10.2 తీసుకుంటే అది n=2కి వెళ్ళింది కదా సార్, హైడ్రోజన్లో ఉండేది ఒక్క ఎలక్ట్రానే కదా, మరి 10.2 తీసుకుంటే ఇది ఇక్కడికి వెళ్ళింది అనుకో, మరి 12.09 తీసుకుంటుంది ఎవరు సార్? అమ్మా నేను శాంపుల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ అన్నా, ఒక్క హైడ్రోజన్ ఆటం లేదు, చాలా హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. అంటే మనకి చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇన్ గ్రౌండ్ స్టేట్. సో ఒక హైడ్రోజన్ ఆటంలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 10.2 తీసుకొని ఇక్కడికి వెళ్తే ఇంకో హైడ్రోజన్ ఆటంలో ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ 12.09 తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. అలా చాలా హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇవన్నీ కూడా అబ్జర్వ్ అవుతున్నాయి. అదే ఒకే హైడ్రోజన్ ఆటం ఉందనుకో, అప్పుడు ఖచ్చితంగా అది 10.2ని కానీ 12.09 కానీ ఇంకొక ఎనర్జీని కానీ అబ్జర్వ్ చేసుకోగలదు, ఏదో ఒకదాన్నే తీసుకోగలదు, గుర్తుపెట్టుకో. సరే అయిపోయింది, మనకి అబ్జార్ప్షన్స్ పెట్టడం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు కొంతమంది డౌట్ ఉండేది అనమాట, సార్ ఒకవేళ నేను 13.6 కన్నా ఎక్కువ ఇచ్చాను అనుకో మరి తీసుకుంటుందా సార్? ఎస్, తీసుకోగలదు. 13.6 కన్నా ఎంత నువ్వు ఎక్కువ ఇచ్చినా కానీ ఆ ఎలక్ట్రాన్ అనేది అది తీసేసుకొని అసలు ఈ ఆర్బిట్స్లోనే ఉండదు, వెళ్ళిపోద్ది, ఫ్రీ అయిపోద్ది. దట్స్ కాల్డ్ అయనైజేషన్. సో ఎనీ ఎనర్జీ బియాండ్ 13.6, ఎనీ ఎనర్జీ greater than or equal to 13.6 electron volt makes the electron free. సో మరి అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఎంత ఎనర్జీ నువ్వు ఇస్తే, ఎంత మినిమం ఎనర్జీ నువ్వు ఇస్తే ఎలక్ట్రాన్ని ఫ్రీ చేయగలవో దాన్నే అయనైజేషన్ ఎనర్జీ అని అంటారు. సో అయనైజేషన్ ఎనర్జీ ఈ సిచ్యువేషన్లో ఎంత అని అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. సరే బాగానే ఉంది సార్. ఇప్పుడు మీరేం చేశారంటే ఫోటాన్స్ని పంపించారు సార్, ఆ ఫోటాన్స్ కొన్ని ఎలక్ట్రాన్స్ని తగిలాయి, ఆ ఎలక్ట్రాన్స్ అనేవి n=2కి, n=3కి, n=4కి అలా వెళ్ళిపోయినాయి సార్. మరి వెళ్ళిపోయినాయి అక్కడే ఉంటాయా సార్?
ఉండవు. దే విల్ కమ్ బ్యాక్, దే de-excite back to the ground state. So the electrons which have reached the higher excited states, electrons de-excite to come back to ground state, మరి హైయర్ ఎనర్జీ స్టేట్ నుండి లోవర్ ఎనర్జీ స్టేట్కి వస్తున్నప్పుడు అది ఫోటాన్ ఇచ్చేసేయాలిగా బయటికి, అంటే ఎనర్జీ లాస్ అవ్వాలి కాబట్టి ఎనర్జీ లాస్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో అది ఫోటాన్ ఇచ్చిందిగా. సరే, అప్పుడు ఏమవుతుంది, మనకి ఫోటాన్స్ వస్తాయి. ఆ ఫోటాన్స్ అన్నిటికీ ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. అంటే ఆ ప్రతి ఫోటాన్ ఏదైతే వచ్చిందో దానికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. దాట్ వేవ్ లెంత్ విల్ బిలాంగ్ టు వన్ వర్టికల్ లైన్. ఈచ్ vertical line belongs to wavelength of photons emitted. వాటినే మనం స్పెక్ట్రల్ లైన్స్ అని పిలుస్తాం. సో అడుగుతారు కదా ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వచ్చాయి అని. అసలు చాలామందికి స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఏంటో తెలియదు, మనకు ఫార్ములా మాత్రం తెలుసు. స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఏంటి, సింపుల్గా హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్ నుండి ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్కో లేకపోతే వేరే లోవర్ లెవెల్ ఎనర్జీ లెవెల్స్కి పడిపోతున్నప్పుడు అది ఫోటాన్ ఇచ్చేసింది కాబట్టి ఆ ఫోటాన్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ విల్ బిలాంగ్ టు వన్ వర్టికల్ లైన్ ఇన్ ద స్పెక్ట్రమ్. అందుకనే వాటిని మనం స్పెక్ట్రల్ లైన్స్ అని అంటాం. ఓకే, సరే, బాగానే ఉంది. అలా మరి ఎన్ని ఫోటాన్స్ వస్తాయి సార్? అలా ఎన్ని ఫోటాన్స్ వస్తాయి సార్? సరే, ఇదిగో N2 లెవెల్ నుండి లెట్ us సే మీకు అర్థం కావడానికి N2 4 తీసుకో, N1 1కి వస్తుందని తీసుకో, రైట్? ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ నుండి ఎక్కడికి వస్తుందని చెప్పానమ్మా. ఇదిగో ఇక్కడ నుండి అల్టిమేట్గా అది గ్రౌండ్ స్టేట్లో ఎండ్ అవ్వాలి. సో ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా? సో నేను ఏదైతే ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నానో అది డైరెక్ట్గా ఇక్కడికి పడవచ్చు. అలా పడినప్పుడు ఒక ఫోటాన్ వస్తుంది. లేదా ఇక్కడికి పడి మళ్ళీ ఇక్కడికి పడవచ్చు, అప్పుడు ఇక్కడ కూడా ఒక ఫోటాన్ వస్తుంది, ఇక్కడ కూడా ఒక ఫోటాన్ వస్తుంది. లేదా ఇక్కడికి పడి ఆ తర్వాత అక్కడ నుండి డైరెక్ట్గా ఇక్కడికి పడవచ్చు, లేదా ఇక్కడికి పడి మళ్ళీ ఇక్కడికి పడవచ్చు. సో ఇక్కడ నుండి ఇక్కడికి పడినప్పుడు ఆబ్వియస్గా ఎనర్జీ లూజ్ అయింది, దానివల్ల ఒక ఫోటాన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి పడినప్పుడు అప్పుడు కూడా ఎనర్జీ లూజ్ అయింది, ఒక ఫోటాన్ వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి పడినప్పుడు ఇక్కడ కూడా ఎనర్జీ లూజ్ అయింది, ఒక ఫోటాన్ వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి పడినప్పుడు కూడా ఎనర్జీ లూజ్ అయింది, ఒక ఫోటాన్ వస్తుంది. అయితే నాన్న నేను ఇక్కడ గీసాను చూడు, ఇందులో మనకి టోటల్గా ఎన్ని ఫోటాన్స్ వస్తాయి, ఎన్ని ఫోటాన్స్ పాసిబిలిటీ ఉంది? 1 2 3 4 5 6 7 ఫోటాన్స్ యొక్క పాసిబిలిటీ ఉంది. కానీ నువ్వు గమనిస్తే 2 ఫోటాన్స్ యొక్క వేవ్ లెంత్ సేమ్. ఏది ఆ 2? ఇదిగో ఈ వేవ్ లెంత్ సేమ్. ఎందుకు? ఎనర్జీ గ్యాప్ సేమ్. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ సేమ్. అప్పుడు ఏమైంది, నీకు స్పెక్ట్రల్ లైన్స్ని గీస్తున్నావు అనుకో, ఒకే లైన్ని 2 సార్లు గీయాలి. మరి ఒకే లైన్ నువ్వు 2 సార్లు గీస్తే దాన్ని ఒక లైన్ కింద కౌంట్ చేస్తావా, 2 లైన్ల కింద కౌంట్ చేస్తావా అంటే ఒక లైన్ కింద కౌంట్ చేస్తావు. అర్థం కావట్లేదు సార్, రాత్రి అయిపోయింది, మీరేమో డైరెక్ట్గా లాజికల్గా మాట్లాడుతున్నారు. ఏమీ లేదు. ఇదిగో దీనికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, సరే అది ఇక్కడ అన్ని తీసుకో. ఇదిగో దీనికి ఒక వేవ్ లెంత్ ఉంది, అది ఎడని తీసుకో. దీనికి ఒక వేవ్ లెంత్ ఉంది, గీసుకో. దీనికి ఒక వేవ్ లెంత్ ఉంది, గీసుకో. దీని వేవ్ లెంత్ ఎన్ని గీసామా? ఇది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ గీయాలి. ఇది ఈ వేవ్ లెంత్ అయితే
మళ్ళీ ఇంకోటి కూడా ఉందమ్మా అదే వేవ్ లెంగ్త్తో. సో దాని మీదే ఇంకో లైన్ గీయాలి. లైన్ మీద లైన్ గీస్తే అది నీకు 2 కింద కనపడుతుందా, ఒకదాని కింద కనపడుతుందా అంటే ఒకదాని కింద కనపడుతుంది. మళ్ళీ మనకు మిస్ అయింది ఇది. సో ఇప్పుడు ఏమైందమ్మా, మొత్తం ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వచ్చాయి? 6 స్పెక్ట్రల్ లైన్స్ వచ్చాయి. 6 స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఏం లేదు రే, 6 డిఫరెంట్ లైన్స్ వచ్చాయి. 6 డిఫరెంట్ లైన్స్ అంటే ఏం లేదు, 6 డిఫరెంట్ ఫోటాన్స్ మనకి బయటకు వచ్చాయి. అసలు యాక్చువల్గా అయితే ఎన్ని ఫోటాన్స్ బయటకు వచ్చాయి? 7 వచ్చాయి అమ్మా. యాక్చువల్గా మనకి 7 వచ్చాయి. కానీ అందులో 2 ఫోటాన్స్కి వేవ్ లెంగ్త్ సేమ్ అవడం వల్ల మనకి లైన్లు మాత్రం 6 వస్తాయి. సో మరి ఇలా గీసుకుంటా కూర్చోలేం కదా సార్ ఎగ్జామినేషన్లో. షార్ట్ కట్ ఏంటి సార్? షార్ట్ కట్ ఏంటనంటే సిగ్మా n2 మైనస్ n1. ఏంటి సార్, ఎలా సార్ ఆ సిగ్మాని ఎక్స్పాండ్ చేసేది అని అంటే, సిగ్మా ఈ సిచ్యువేషన్ తీసుకో, 4 - 1 అంటే ఏంటి, సిగ్మా 3. సో నువ్వు 3 నుండి స్టార్ట్ చేసి ఉన్న అన్ని డిజిట్స్ని కింద వైపు యాడ్ చేయాలి. అంటే 3 + 2 + 1 అంటే ఎంతమ్మా, 6. ఇంకా అర్థం కావాలి, ఇంకా బెటర్గా అర్థం కావాలి, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 5th స్టేట్ నుండి n1 = ఫస్ట్ స్టేట్కి వెళ్తుంది, అంటే గ్రౌండ్ స్టేట్కి వెళ్తుంది. అప్పుడు ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ అవుతాయి? ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఎన్ని డిఫరెంట్ ఫోటాన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి, అది వాళ్ళు అడిగేది. అప్పుడు నీకు సిగ్మా 5 - 1 ఎంతది, సిగ్మా 4 అంటే ఎంత, 4 + 3 + 2 + 1 అంటే ఎన్ని డిఫరెంట్ స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్, 10. అంటే 10 డిఫరెంట్ ఫోటాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి ఎలక్ట్రాన్ కింద స్టేట్స్కి పడుతున్నప్పుడు. ఎలక్ట్రాన్స్ కింద స్టేట్కి పడుతున్నప్పుడు. స్పార్టన్ అడుగుతున్నాడమ్మా, సార్ వేవ్ లెంత్ ఆఫ్ k∝ ఎక్స్రేస్ అంటే ఏంటి సార్? అమ్మ ఎక్స్రేస్ జేఈ మెయిన్స్కి లేదు, ఎక్స్రేస్ ఓన్లీ జేఈ అడ్వాన్స్కి ఉంది, రైట్? సో అది మనం చెయ్యం ఈరోజు అది మనం చెయ్యం. ఓకే, క్రిష్ అడుగుతున్నాడు, సార్ రేపటి కోసం సిరీస్ కంటిన్యూ చేయండి. టైం లేదమ్మా, టైం ఉంటే చేస్తా. సార్ కంప్లీట్ మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్ చేస్తారా? మోడర్న్ ఫిజిక్స్ అయితే ఖచ్చితంగా అయ్యిద్ది, కానీ ఈఎం వేవ్స్ ఎంతవరకు అయిద్ది అని డౌట్. ఎందుకంటే మనం షార్ప్ 4ంటికి ఆపేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఈఎం వేవ్స్ ఒక్కటే కొంచెం డౌట్. మోడర్న్ ఫిజిక్స్ మొత్తం లేచిద్ది, ఖచ్చితంగా లేచిద్ది. సరే, ఇప్పుడు హైడ్రోజన్ ఆటం గురించి మాట్లాడుకుందాం. హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ కూడా కాదు, ఎగ్జాక్ట్గా హైడ్రోజన్ ఆటం గురించే మాట్లాడుకుందాం. చెప్పాను కదా డిఫరెంట్ ఫోటాన్స్ వస్తాయని, అంటే డిఫరెంట్ లైన్స్ వస్తాయి కదా, స్పెక్ట్రల్ లైన్స్. కొన్ని లైన్స్ అన్నిటినీ కలిపి ఒక సిరీస్ అని అంటాం, కొన్ని లైన్స్ అన్నిటిని కలిపి ఇంకో సిరీస్ అని అంటాం. ఏంటి అది అని అంటే, ఇదిగో మనకి -13.6 n = 1. ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ డైరెక్ట్గా n = 1కు పడుతుందో, అప్పుడు ఏదైతే ఫోటాన్స్ ఎమిట్ అవుతాయో వాటి మొత్తాన్ని మనం లైమన్ సిరీస్లో ఉన్నాయని తీసుకుంటాం. ఆ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ మొత్తం ఏవైతే n = 1కి డీఎక్సైట్ అయితే వచ్చే లైన్స్ ఉంటాయో స్పెక్ట్రంలో, ఆ లైన్స్ మొత్తాన్ని కలిపి మనం లైమన్ సిరీస్ అని అంటాం. ఏవైతే n = 2కి డైరెక్ట్గా డీఎక్సైట్ అవుతాయో ఆ ఫోటాన్స్ యొక్క వేవ్ లెన్స్ అన్నీ ఒక లైన్ రిప్రజెంట్ చేస్తుంది స్పెక్ట్రంలో. ఆ లైన్స్ మొత్తాన్ని మనం బాల్మర్ సిరీస్ అని అంటాం. ఎప్పుడైతే n = 3కి డీఎక్సైట్ అవుతుందో ఎలక్ట్రాన్, అప్పుడు వచ్చే వేవ్ లెన్స్ అన్నిటినీ ఆర్ స్పెక్ట్రల్ లైన్స్ అన్నిటినీ కలిపి మనం ప్యాషన్ సిరీస్ అంటాం. n = 4 బ్రాకెట్, n = 5 ఇక్కడ ఇవ్వలేదులే కానీ ప్రాషన్ బ్రాకెట్ పీ ఫండ్ అంటారు. n = 5 పీ ఫండ్ అని అంటారు. సరే, ఎస్, నెక్స్ట్ న్యూక్లియర్ అమ్మా. మనకి అటామిక్ ఇది అయిపోయిన తర్వాత న్యూక్లియర్ స్టార్ట్ చేస్తా. అయితే లైమను బాల్మరు మనకు కొంచెం ఇంపార్టెంట్. ఈ ప్యాషన్ బ్రాకెట్ పీ ఫండ్ అవంత ఇంపార్టెంట్ కాదులే, కానీ లైమన్ బాల్మర్ మాత్రం మనకి ఇంపార్టెంట్. సో లైమన్ బాల్మర్ గురించి కొంచెం డీల్ చేసి, ప్యాషన్ ఈ 5టికి మాత్రం నేను డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తా. సో మనం లైమన్ సిరీస్ గురించి మాట్లాడితే అమ్మా, ఈ సిరీస్లు ఏదైతే ఉన్నాయో ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, చాలా ఇంపార్టెంట్. జేఈ మెయిన్స్లో చాలాసార్లు అడిగాడు, జేఈ అడ్వాన్స్లో కూడా. అయితే డీఎక్సైటేషన్ దేనికి అవ్వాలి,
de-excitation should happen to n is equal to 1. De-excitation should happen to n is equal to 1. సరేనమ్మా, ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే maximum energy photon possible and minimum energy photon possible. Maximum wavelength, minimum wavelength photons. See, some n2 location నుండి 1కి de-excite అవ్వాలి, రైట్? సో నేను maximum wavelength photon అన్నాను అనుకో, maximum wavelength photon అని నేను అంటే, maximum wavelength photon అని నేను అన్నాను అనుకో, wavelength maximum అంటే ఎనర్జీ మినిమం అవ్వాలిగా. దిస్ ఇండికేట్స్ ఎనర్జీ మినిమం. అమ్మా, ఎనర్జీ మినిమం అవ్వాలి అనుకో, ఒక్కసారి నువ్వు వెనక్కి వెళ్ళు, ఇదిగో ఖచ్చితంగా ఇక్కడికి పడాలి. ఇక్కడ నుండి ఇక్కడికి పడింది అనుకో, ఎనర్జీ ఎంత లూజ్ అయింది అంటే 10.2. ఇక్కడ నుండి ఇక్కడికి పడింది అనుకో, ఎనర్జీ ఎంత లూజ్ అయింది అంటే 12.09. సో నీకు పై నుండి 1కి పడతా ఉందంటే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. n is equal to 3 నుండి n is equal to 1కి పడుతుంది అనుకో, ఎంత ఎనర్జీ ఫోటాన్ బయటికి రావాలంటే 12.09. అదే 2 నుండి 1కి అనుకో 10.2 మాత్రమే. సో లీస్ట్ ఎనర్జీ దేనికి ఉందమ్మా? 2 నుండి 1కి పడుతున్నప్పుడు. అది. సో ఇఫ్ యూ వాంట్ మినిమం ఎనర్జీ ఫోటాన్, దెన్ ద ట్రాన్సిషన్ షుడ్ బి ఫ్రమ్ 2 to 1. అండ్ ఆ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంతరా? What is the energy of that photon? Energy of that photon which is going to be emitted is 10.2 electron volt. So energy of photon నేను ఆల్రెడీ చెప్పున్నానమ్మా, 12,400 electron volt angstrom roughగా divided by the wavelength is going to be 10.2 electron volt. So the maximum wavelength that you can get in Lyman series is 12,400 by 10.2. 12,400 by 10.2, which will turn out to be roughly around 1215 angstrom, right? So అలాగే ఒకవేళ నీకు మినిమం ఎనర్జీ ఫోటాన్ ఎంతో, సారీ మినిమం కాదు, మినిమం వేవ్ లెంత్ ఫోటాన్ ఎంతో కావాలి. మినిమం వేవ్ లెంత్ అంటే ఏంటమ్మా? మ్యాక్సిమం ఎనర్జీ ఫోటాన్. సో మనం మినిమం వేవ్ లెంత్ ఫోటాన్ గురించి మాట్లాడామనుకో, మినిమం వేవ్ లెంత్ ఫోటాన్ గురించి మాట్లాడితే, వేవ్ లెంత్ మినిమం అని అంటే ఎనర్జీ ఏమవ్వాలి? ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ మ్యాక్సిమం అవ్వాలి. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మ్యాక్సిమం అవ్వాలి. మ్యాక్సిమం ఎనర్జీ ఫోటాన్ ఎంత? ఒక్కసారి వెనక్కి వెళ్దామా? ఇదిగో 2 నుండి 1కి పడితే 10.2, 3 నుండి 1కి పడితే 12.09. అంటే లెవెల్ పెరిగే కొద్దీ ఎనర్జీ గ్యాప్ అనేది పెరుగుతుంది, మనకి ఎక్కువ ఎనర్జీ ఫోటాన్ అనేది వచ్చింది. మరి ఏ గ్యాప్ అంటే ఎక్కడ నీకు ఎనర్జీ గ్యాప్ మ్యాక్సిమం అమ్మా? ఇన్ఫినిటీ నుండి 1కి పడింది అనుకో, అప్పుడు కదా ఎనర్జీ గ్యాప్ మ్యాక్సిమమ్. ఇన్ఫినిటీ యొక్క ఎనర్జీ ఎంతమ్మా? 0. n ఈజ్ ఈక్వల్ టు 1 ఎంతమ్మా? -13.6. 0 నుండి -13.6కి వస్తుందంటే అది ఎంత ఎనర్జీ లూజ్ అవుతున్నట్టు? 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ లూజ్ అవుతున్నట్టు. సో ఎప్పుడైనా సరే ట్రాన్సిషన్ గురించి అడిగాడా, మ్యాక్సిమం ఎనర్జీ కావాలా, ఇన్ఫినిటీ నుండి ఆ లెవెల్కి పడాలి. సో ద ట్రాన్సిషన్ విల్ బి ఫ్రమ్ ఇన్ఫినిటీ టు n ఈజ్ ఈక్వల్ టు 1. అయితే అప్పుడు మనకి ఎంత ఎనర్జీ ఫోటాన్ బయటకు వస్తుంది? ఎంత ఎనర్జీ ఫోటాన్ బయటకు వస్తుంది అని అంటే 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ది బయటకు వస్తుంది. అండ్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 12,400 electron volt angstrom divided by wavelength is going to be 13.6 electron volt. So నీకు lambda ఎంత వస్తుంది? The minimum wavelength that you will get is 12,400 by 13.6. 12,400 by 13.6, which will be around 911 angstrom. సో నువ్వు మొత్తం లైమన్ సిరీస్లో చూసుకుంటే వచ్చే ఫోటాన్స్ యొక్క వేవ్ లెంత్ 911 నుండి 1215 యాంగ్స్ట్రమ్ మధ్యలో ఉంటుందమ్మా. 911 నుండి 1215 యాంగ్స్ట్రమ్ మధ్యలో ఉంటుంది. సరే, ఈ వేవ్ లెన్స్ మనకి స్పెక్ట్రంలో ఏ రీజియన్కి ఉంటాయనంటే అల్ట్రావైలెట్ అమ్మ. మనకి 3500 టు రఫ్గా 7000 వరకు విజిబుల్ లైట్.
వేవ్ లెంత్ లెస్ దాన్ విజిబుల్ లైట్ చూసుకున్నాం అనుకో, ఇట్ ఈస్ అల్ట్రావైలెట్ రీజియన్. సో లైమన్ సిరీస్లో వచ్చే ఏవైతే ఫోటాన్స్ ఉన్నాయో దే బిలాంగ్ టు యూవీ రీజియన్. గుర్తుపెట్టుకో. సరే, నెక్స్ట్ బాల్మర్ సిరీస్. ఏంటి బాల్మర్ సిరీస్? ఇఫ్ ద డి ఎక్సైటేషన్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ టు n is equal to 2. డి ఎక్సైటేషన్ టు n is equal to 2. ఇక్కడ మీరే కామన్ సెన్స్ వాడు చెప్పండి. నాకు మ్యాక్సిమం వేవ్ లెంత్ ఫోటాన్ కావాలి. then I need the energy of the photon to be minimum. అంటే మినిమం ఎనర్జీ గ్యాప్ ఉండాలి. ఉండాలంటే నువ్వే చూడు, ఇదిగో ఎలక్ట్రాన్ అనేది n = 2కి పడాలి. 3 నుండి 2కి పడింది అనుకో ఎనర్జీ గ్యాప్ తక్కువ, 4 నుండి 2కి పడితే ఎనర్జీ గ్యాప్ ఎక్కువ, ఇంకా పైకి వెళ్తా ఉంటే నీకు ఎనర్జీ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. సో ఫర్ విచ్ ట్రాన్సిషన్ యూ విల్ హ్యావ్ లీస్ట్ ఎనర్జీ ఫోటాన్? 3 నుండి 2కి. అండ్ ఈ ఎనర్జీ గ్యాప్ ఎంతమ్మా? 3.4 1.51. డిఫరెన్స్ ఎంత? 3.4 1.89. సరే, సో నాకు మ్యాక్సిమం వేవ్ లెంత్ కావాలంటే ట్రాన్సిషన్ 3 to 2 అవ్వాలి. అండ్ ఎంత ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వస్తుందంటే ఎనర్జీ గ్యాప్ ఎంత? 1.89 ఎలక్ట్రాన్ వోల్ట్. అంత ఎనర్జీ ఫోటాన్ వస్తుంది మనకి. అప్పుడు ఇది 12,400 ఎలక్ట్రాన్ వోల్ట్ యాంగ్స్ట్రమ్ డివైడెడ్ బై ద వేవ్ లెంత్ ఈజ్ 1.89 ఎలక్ట్రాన్ వోల్ట్. సో వాట్ ఈస్ ద maximum wavelength you get in Balmer series? 12,400 by 1.89, which will be 6560 angstrom. సరే, అలాగే మనకి మినిమం వేవ్ లెంత్ ఫోటాన్ కావాలనుకో, మనకి మినిమం వేవ్ లెంత్ ఫోటాన్ కావాలని అనుకున్నాం. అప్పుడు ఏంటి? ఆటోమేటిక్గా మనకి మ్యాక్సిమం ఎనర్జీ గ్యాప్ కావాలి. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మ్యాక్సిమం అవ్వాలి. అండ్ ఫోటాన్ యొక్క ఎనర్జీ దేనివల్ల డిసైడ్ అవుతుందంటే ఎంత ఎనర్జీ గ్యాప్ ఉంటే అంత ఫోటాన్ బయటకు వస్తుంది. సో దేనికమ్మా ఎనర్జీ గ్యాప్ ఎక్కువ? నువ్వే చూడు, 3 to 2 ఎంత అయితే 4 to 2 ఎంత. సో నువ్వు పెరుగుకుంటా వెళ్ళే కొద్ది ఎనర్జీ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫినిటీ నుండి 2కి డీఎక్సైట్ అవుతుందంటే ఎస్, దెన్ దెర్ ఈజ్ మ్యాక్సిమం ఎనర్జీ గ్యాప్. సరేనమ్మా, ఇన్ఫినిటీ యొక్క ఎనర్జీ ఎంత? 0. n = 2 యొక్క ఎనర్జీ ఎంత? -3.4. 0 నుండి -3.4కి పడాలంటే ఎంత ఇచ్చేయాలి? 3.4 ఇచ్చేయాలి. సో ట్రాన్సిషన్ షుడ్ బి ఫ్రమ్ ఇన్ఫినిటీ టు 2. ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎమిటెడ్ ఈస్ గోయింగ్ టు బి 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే 12,400 ఎలక్ట్రాన్ వోల్ట్ యాంగ్స్ట్రమ్ బై వేవ్ లెంత్ వేస్తే 3.4 EV. సో నీకు మినిమం వేవ్ లెంత్ ఇన్ బాల్మర్ సిరీస్ ఎంత వస్తుందంటే 1240 డివైడెడ్ బై 3.4, విచ్ విల్ బి 3,647 యాంగ్స్ట్రమ్ రఫ్గా. సో నువ్వు రేంజ్ చూసావనుకో బాల్మర్ సిరీస్లో 3647 to 6560. సో దీని అర్థం ఏంటి? ఈ వేవ్ లెంత్స్లు అన్నీ కూడా విజిబుల్ రీజియన్లో ఉన్నాయి కదా. సో బాల్మర్ సిరీస్లో వచ్చే ప్రతిదీ కూడా మనకి విజిబుల్ రీజియన్లో ఉంది. సరే, నెక్స్ట్ ప్యాషన్ బ్రాకెట్ పీ ఫండ్. సో అవి ఏదైతే ఉన్నాయో నేను వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయ. జస్ట్ నాకు ఒక చిన్న చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను ప్యాషన్ గురించి మాట్లాడాను అనుకో, మ్యాక్సిమం వేవ్ లెంత్ ఫోటాన్ కావాలి అని అంటే నాకు మినిమం ఎనర్జీ ఫోటాన్ కావాలి. మినిమం ఎనర్జీ అంటే లోయెస్ట్ ఎనర్జీ గ్యాప్ దేనికి ఉంటుంది? లోయెస్ట్ ఎనర్జీ గ్యాప్ 2 సక్సెసివ్ వాటికి ఉంటుంది. ఇక్కడేమో డి ఎక్సైటేషన్ దేనికి కావాలి? డి ఎక్సైటేషన్
దేనికి అవ్వాలి? n ఈజ్ ఈక్వల్ టు 3కి అవ్వాలి. అంటే మనకి మినిమం ఎనర్జీ గ్యాప్ కావాలి అని అంటే ట్రాన్సిషన్ 4 to 3 అవ్వాలి. అదే మనకి మినిమం వేవ్ లెంత్ ఫోటాన్ కావాలి అని అంటే ఎనర్జీ అనేది మ్యాక్సిమం అవ్వాలి. మ్యాక్సిమం ఎనర్జీ గ్యాప్ మనకి ఇన్ఫినిటీ నుండి 3కి పడినప్పుడు వస్తుంది. అందులో వచ్చే ఫోటాన్స్ ఉంటాయి కదా, ఆ ఫోటాన్స్ ఏ రీజియన్లో ఉంటాయని అంటే ఇట్ విల్ బీ ఇన్ ద ఐఆర్ రీజియన్, ఇన్ఫ్రారెడ్ రీజియన్. ఆ వచ్చే ఫోటాన్స్ యొక్క వేవ్ లెంత్ ఏ రీజియన్లో ఉంటుందంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుంది. విజయ్ కుమార్ అంటున్నాడమ్మా, సార్ అట్ ద సేమ్ టైమ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ బోత్ ప్రాక్టికల్ అండ్ పార్టికల్ అండ్ వేవ్. అమ్మా బోత్ రెండిట్లోనే ఎగ్జిస్ట్ అవుతుందని కాదు, అయితే వేవ్ కింద లేదా పార్టికల్ కింద తీసుకోవాలి. నువ్వు అయితే వేవ్ కింద లేదా పార్టికల్ కింద తీసుకోవాలి. ఓకే సరే, ఇప్పుడు మనం బ్రాకెట్ గురించి మాట్లాడామనుకో, మన ఈ బయ్యాకి డీఎక్సైటేషన్ n ఈజ్ ఈక్వల్ టు 4 కావాలి. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం వేవ్ లెంత్ కావాలంటే మినిమం ఎనర్జీ అంటే గ్యాప్ సక్సెసివ్ లెవెల్స్లో అంటే 5 to 4 ట్రాన్సిషన్. సరే, మనకి మినిమం వేవ్ లెంత్ కావాలి అని అంటే ఎనర్జీ గ్యాప్ అనేది మ్యాక్సిమం ఉండాలి. ఎనర్జీ గ్యాప్ మ్యాక్సిమం అని అంటే ఇన్ఫినిటీ నుండి 4కి ట్రాన్సిషన్. ఆ వచ్చే ఫోటాన్స్ యొక్క వేవ్ లెంత్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుంది. అలాగే మనం పీ ఫండ్ తీసుకున్నాం అనుకో, ఇది వచ్చేసరికి n ఈజ్ ఈక్వల్ టు 5 స్టేట్కి డీఎక్సైటేషన్ జరగాలి. సో మనకి మ్యాక్సిమం వేవ్ లెంత్ కావాలి అని అంటే మినిమం ఎనర్జీ ఫోటాన్ అంటే మనకి మినిమం ఎనర్జీ గ్యాప్ కావాలి. మినిమం ఎనర్జీ గ్యాప్ ఎక్కడ నుండి ఉంటుందమ్మా? 6 to 5 ఉంటుంది. అలాగే మనకి మినిమం వేవ్ లెంత్ కావాల్సి వస్తే మ్యాక్సిమం ఎనర్జీ గ్యాప్ మనకి ఇన్ఫినిటీ నుండి 5 మధ్యలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటాయి. అంతే, ఇక నుండి క్వశ్చన్సే. ఇప్పటి వరకు నేర్చుకున్న దాని మీద క్వశ్చన్స్ కానీ చేసేద్దామా? సమ్ ఎనర్జీ లెవెల్ అమ్మా, ఇది -4e/5. సమ్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. రేషియో ఆఫ్ వేవ్ లెంత్స్ λ1/λ2 ఈజ్ గివెన్ బై λ1/λ2. ఎనర్జీ గ్యాపే కదా. సో -e నుండి -2eకి వచ్చినప్పుడు మనకి λ1 వేవ్ లెంత్ వచ్చింది. సో ఎనర్జీ లాస్ ఈజ్ గోయింగ్ టు బి E ఈజ్ వాట్? hc/λ1. నెక్స్ట్ ఏమైందమ్మా? -e నుండి -4e/3. ఇక్కడ ఎంత ఎనర్జీ లాస్? e/3 ఎనర్జీ లాస్. సో e/3 ఎనర్జీ లాస్ ఉన్నప్పుడు వేవ్ లెంత్ ఎంత? hc/λ2. మనోడు λ1/λ2 అడుగుతున్నాడు. ఇది ఈక్వేషన్ 1 తీసుకో, ఇది ఈక్వేషన్ 2 తీసుకో. ఇప్పుడు నేను ఈక్వేషన్ 2/1 వేసాను అనుకో, దాన్ని e/3 డివైడెడ్ బై e ఎంత అవుతుందమ్మా? λ1/λ2 వస్తుంది. సో λ1/λ2 ఈస్ కమింగ్ అవుట్ టు బి 1/3. సో రేషియో ఎంత అంటే 1/3, విచ్ ఈస్ గోయింగ్ టు బి ఆప్షన్ 3. ఇది 2017 జేఈ మెయిన్స్లో అడిగింది. నెక్స్ట్ 2019 జేఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. సూపర్ అమ్మా. ఇన్ హైడ్రోజన్ లైక్ ఆటమ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ M shell to L shell. సో నేను ఇది మిస్ అయ్యాను. నేను ఇక్కడ చెప్తానమ్మా, జస్ట్ లెటర్స్ రాయడమే. ఇదిగో ఈ షెల్ ఉంది కదా, దీన్ని K shell అంటారమ్మా. ఇది K shell, K L M N అలాగనమాట. సో ఒక్కోసారి n ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పకుండా K shell అని అంటాడు, ఒక్కోసారి n ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పకుండా L shell అంటాడు, ఒక్కోసారి M shell అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 అంతే. ఇప్పుడు ఏమన్నాడు? M shell నుండి L shell, M shell 3 నుండి 2కు పడుతుంది. ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎమిటెడ్ రేడియేషన్ ఈస్ లాంబ్డా. ఇదిగో 3 నుండి 2కి పడినప్పుడు వేవ్ లెంత్ లాంబ్డా అంట. సో బేసికల్గా మనం అది వాడదాం అమ్మా. 1/λ is going to be Rydberg's constant into 1/n1²
మైనస్ n2 స్క్వేర్. n1 ఎంత దేనికి పడుతుంది 2కి, n1 స్క్వేర్ 4 మైనస్ 1/9 అండ్ అది హైడ్రోజన్ లైక్ అన్నాడు కాబట్టి జీ పెట్టేసాయి, జీ స్క్వేర్. సరే, ఇఫ్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎన్ షెల్ టు ఎల్ షెల్, ఎన్ అంటే ఏంటమ్మా ఎన్ షెల్, KLMN, K is n is equal to 1 2 3 4. ఇప్పుడు ట్రాన్సిషన్ 4 నుండి 2కి వస్తున్నప్పుడు వేవ్ లెంత్ అడుగుతున్నాడు. సో వేవ్ లెంత్ అడుగుతున్నాడు, ఆ వేవ్ లెంత్ లాంబ్డా డాష్ తీసుకుందాం. సరేనమ్మా, అప్పుడు 1/లాంబ్డా డాష్ ఎంత వస్తుంది, R ఇంటూ 1/4 మైనస్ 1/16 ఇంటూ జీ స్క్వేర్. అది మనకి ఈక్వేషన్ 2 అవుతుంది. మనకి లాంబ్డా డాష్ కావాలి, ఏదో ఒకటి చేయి, మనకి లాంబ్డా డాష్ కావాలి. సో నేనేం చేస్తానంటే ఈక్వేషన్, సరే ఇది కొంచెం సింప్లిఫై చేద్దామా. ఇది ఎంత వస్తుందమ్మా, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ దిస్ వన్, 5/36. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ దిస్ వన్, దీని వాల్యూ ఎంతమ్మా అని అంటే 4 మైనస్ 1/16 అంటే 3/16. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ 1/2 వేసాను అనుకో, అరే మనకు అంత ఛాన్స్ లేదు. సరే, ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 వేసాను అనుకో, అప్పుడు నాకు లాంబ్డా డాష్ బై లాంబ్డా వస్తుంది, లాంబ్డా డాష్ బై లాంబ్డా వస్తుంది. సో దిస్ 5/36 డివైడెడ్ బై 3/16, 5/36 డివైడెడ్ బై 3/16 అంటే 5 into 16 డివైడెడ్ బై 3 into 36. సో 4 4 4 4 9. సో నీకు 20/27 వస్తుందమ్మా. సో లాంబ్డా డాష్ ఈజ్ 20/27 లాంబ్డా, 20/27 లాంబ్డా అంతే. ఓకే, మనం వదలలేదు, అడ్వాన్స్ క్వశ్చన్లు కూడా తీసుకున్నాను రే. సో ఏ He plus ion in its first excited state is in its first excited state. నానా గ్రౌండ్ స్టేట్ అంటే n is equal to 1, ఫస్ట్ excited state అంటే n is equal to 2. This is also called as first excited state. అని మనం ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అని కూడా తీసుకోవచ్చు. అయితే మరి ఎనర్జీ ఎంత భయ్యా, ఇదిగో ఎనర్జీ, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ దిస్ స్టేట్ గురించి మాట్లాడుకుంటే -13.6 ఇంటూ జీ స్క్వేర్, హీలియం 2 కదా, జీ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ విచ్ ఈస్ వాట్ 2 స్క్వేర్. సో మనకి ఎనర్జీ ఎంత వస్తుంది, -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. ఈ ఎలక్ట్రాన్ని నేను ఫ్రీ చేయాలంటే మినిమం ఎంత ఎనర్జీ ఇవ్వాలి అంటే దాన్ని ఇన్ఫినిటీకి తీసుకెళ్ళాలి. ఇన్ఫినిటీకి తీసుకెళ్ళాలంటే దాని టోటల్ ఎనర్జీని మనం 0 చేయాలి. టోటల్ ఎనర్జీ 0 చేయాలంటే దానికి -13.6 ఉంది. సో ఎంత ఇస్తే దాని టోటల్ ఎనర్జీ 0 అవుతుంది, +13.6 ఇస్తే 0 అవుతుంది. అండ్ దాట్ ఈస్ కాల్డ్ యాజ్ అయనైజేషన్ ఎనర్జీ. సో 13.6 is the answer. Super. ధీరజ్ కంటిన్యూ చేయి. ఆ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తర్వాత ఈ క్లాస్ బాగా యూజ్ అవుతుంది. మోడర్న్ ఫిజిక్స్ కూడా కొంచెం ఈజీ. కానీ అమ్మ జేఈ అడ్వాన్స్ 2015 క్వశ్చన్, కన్సిడర్ ఏ హైడ్రోజన్ ఆటమ్ విత్ ఇట్స్ ఎలక్ట్రాన్ ఇన్ nth orbital. An electromagnetic radiation of wavelength 90 nanometer is used to ionize the atom. If the kinetic energy of the ejected electron is 10.4 electron volt, then the value of n is. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఎంత ఎనర్జీ ఫోటాన్ని పంపించామో చూద్దాం. మనోడే చెప్పాడమ్మా, హెచ్సిని ఇదిగో ఇది తీసుకోమన్నాడు, 1242 ఎలక్ట్రాన్ వోల్ట్ నానోమీటర్ తీసుకోమన్నాడు, డివైడెడ్ బై లాంబ్డా. లాంబ్డా ఎంతమ్మా 90 నానోమీటర్ కదా. సో 1242 డివైడెడ్ బై 90, 1242 డివైడెడ్ బై 90 ఎంత, 13.8 ఎలక్ట్రాన్ వోల్ట్. నువ్వు ఒక ఎలక్ట్రాన్కి 13.8 ఇస్తే దెన్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఈజ్ గోయింగ్ టు బి, ఇంత ఎనర్జీ నువ్వు ఇస్తే
అందులో కొంత ఎనర్జీని తీసుకొని అది బయటికి రావడానికి ప్రయత్నించింది, మిగతాది కైనెటిక్ ఎనర్జీలో ఉండిద్ది. ఎనర్జీ టేకెన్ టు కమ్ అవుట్ ప్లస్ ద కైనెటిక్ ఎనర్జీ. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంతమ్మా 13.8. మనం ఇచ్చిన ఎనర్జీ టు కమ్అట్ అది ఎంత ఎనర్జీ యూజ్ చేసుకుందో తెలియదు మనకు బయటికి రావడానికి, బట్ దానికి కైనెటిక్ ఎనర్జీ తెలుసు ఎంత 10.4. సో నువ్వు ఇందులో సపరేట్ చేసావు అనుకో అది 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే అది బయటికి రావడానికి మాత్రం ఎంత ఎనర్జీని వాడుకుందంటే 3.4. మాట్లాడుతుంది ఏంటి? హైడ్రోజన్ ఆటమ్ 3.4 ఇస్తే ఎలక్ట్రాన్ ఫ్రీ అవుతుందంటే అది ఏ స్టేట్? 3.4 ఇస్తే అది ఫ్రీ అవుతుందని అంటే అది ఏ స్టేట్లో ఉన్నట్టు? -3.4లో ఉన్నట్టు. -3.4 ఇదిగో n = 1. ఈ బయ్యాగాడ్ ఎనర్జీ లెవెల్ -13.6, రైట్? సో ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఫ్రీ చేయాలంటే నువ్వు 13.6 ఇవ్వాలి. n = 2 ఎంత? n = 2 యొక్క ఎనర్జీ లెవెల్ -3.4. అంటే ఇక్కడ నుండి నువ్వు ఎలక్ట్రాన్ ఫ్రీ చేయాలి అని అంటే నువ్వు +3.4 ఇవ్వాలి. సో అది 3.4 యూజ్ చేసుకుంది ఫ్రీ అవ్వడానికి. అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎలక్ట్రాన్ బీయింగ్ ఇన్ n = 2. ఎలక్ట్రాన్ బీయింగ్ ఇన్ n = 2. ఏమడిగాడు? nth ఆర్బిటాల్ అని అన్నాడు. nth ఆర్బిటాల్ ఏ ఆర్బిటాల్? మరి ఆన్సర్ n = 2. సో జేఈ అడ్వాన్స్ క్వశ్చన్ కష్టమా? అది మన సైకలాజికల్ ఫీలింగ్ తెలుసా? ఇప్పుడు కొన్ని చాప్టర్లు ఉంటాయి టఫ్ టు అండర్స్టాండ్, టఫ్ టు విజువలైజ్. ఆ చాప్టర్స్ నువ్వు జేఈ అడ్వాన్స్లోనే కాదు జేఈ మెయిన్స్లో కూడా టఫ్ క్వశ్చన్స్ కనపడతా ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ హార్డ్ టు అండర్స్టాండ్. కానీ కొన్ని ఈజీ చాప్టర్స్ ఉంటాయి. ఆ ఈజీ చాప్టర్స్లో అది మెయిన్స్ క్వశ్చన్ అవని అడ్వాన్స్ క్వశ్చన్ అవని అది సింపుల్గానే ఉంటుంది. కాకపోతే కొంచెం క్యాలిక్యులేషన్ పెంచుతాడేమో. నీకు ఏం జరుగుతుంది అన్న కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే టఫ్ అనేది ఉండదు. అడ్వాన్స్ రా ఏమైనా చేయలేదా? ఇదిగో మళ్ళీ అడ్వాన్స్ క్వశ్చనే. నేను వదల మిమ్మల్ని కుక్కతోక వంకర అన్నట్టు అడ్వాన్స్ క్వశ్చన్లు తీసుకుంటూనే ఉంటారు. An electron in an excited state of lithium 2+ ion has angular momentum 3h/2π. అమ్మా యాంగులర్ మొమెంటం ఇచ్చాడు. యాంగులర్ మొమెంటం ఎంత? 3h/2π. బోర్ బయ్య ఏం చెప్పాడు? బోర్ బయ్య యాంగులర్ మొమెంటం nh/2π అని అన్నాడు. సో నువ్వు కంపేర్ చేస్తే అది ఎందులో ఉంది? n = 3లో ఉంది. వాడు n = 3 గురించి మాట్లాడుతున్నాడు. ద de Broglie wavelength of the electron in this state is p/a0 where a is Bohr's radius. అమ్మా అసలు రేడియస్ గురించి మాట్లాడాలంటే బోర్స్ రేడియస్ ఇంటూ n²/g అని రాయొచ్చు అని చెప్పాను కదా. మనకి n ఉంటే తెలుసు, g ఏంటో తెలుసు. సరే ఇది ఒకసారి పక్కన పెడదాం. రేడియస్ ఆఫ్ దట్ ఆర్బిట్ ఏంటమ్మా? బోర్స్ రేడియస్. n ఏంటమ్మా? మనకి తెలిసింది కదా n 3 అని. సో 3². లిథియం ఏంటమ్మా? 3 కదా. సో r ఏంటమ్మా? 3a0. మనోడు అడుగుతుంది ఏంటి? ఆ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క de Broglie వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ h/mv. లాంబ్డా ఈజ్ h/mv. మరి నాకు v తెలియాలి. v తెలియకుండా ఓన్లీ r/Lను వాడి నేను ఏమన్నా మేనేజ్ చేయొచ్చా? అమ్మ యాంగులర్ మొమెంటం మనకు తెలిసిందే mvr. యాంగులర్ మొమెంటం ఏంటమ్మా? మనకు తెలిసిందే mvr. సో మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తా ఆర్ని, డివైడ్ చేస్తా ఆర్ని. అప్పుడు లాంబ్డా నువ్వు h/r. r ఏంటమ్మా? 3a0. r నువ్వు 3a0 పెట్టేయచ్చు. mvrని ఏమని పెట్టచ్చమ్మా? 3h/2π అని పెట్టచ్చు. అప్పుడు ఏమైంది? h గయా, 3 గయా. అప్పుడు లాంబ్డా నీకేమొచ్చింది? 2πa0. The de Broglie wavelength of the electron which is there in n = 3 in lithium 2+ ion is going to be 2πa0. So ఏంటమ్మా అప్పుడు p వాల్యూ? Then the value of p is 2. JEE Advanced 2015 question. JEE Advanced 2015 question. రేపు క్లాస్ ఉండదమ్మా. రేపు నేను ట్రావెల్ అవ్వద్దు. ఇక్కడ నుండి ఖమ్మం నుండి బయలుదేరి మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళాలి కదా. నేను రేపు బెంగళూరు అర్ధరాత్రికి వెళ్తా. ఈ రోజు నిద్రలేదు, రేపు నిద్రలేదు. ఏమైద్దో షెడ్కి వెళ్ళిద్ది నా బాడీ.
an electron, sorry, a hydrogen atom in its ground state is irradiated by light of wavelength 970. Amma, take Hc by E 1.27 into 10 to the power minus 6 electron volt meter amma. అంటే Hc. సో ఇప్పుడు నేను ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ గురించి మాట్లాడాలి అని అంటే హెచ్సిని అని తీసుకోవాలమ్మా 1.237 ఇంటూ 10 టు ద పవర్ మైనస్ 6 మీటర్స్లో ఇచ్చాడు. సో నువ్వు వేవ్ లెంత్ను కూడా మీటర్స్లో పెట్టాలి. 970 ఇంటూ 10 టు ద పవర్ మైనస్ 10 యాంగ్స్ట్రమ్ అంటే 10 టు ద పవర్ మైనస్ 10 మనకి ఎలాగో వస్తుంది మీటర్స్. సో మనకు అన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుందమ్మా, రైట్. సో మనకేమవుతుంది 1.237 ఇంటూ 10 టు ద పవర్ 4 డివైడెడ్ బై 970. ఒక జీరోను ఒక 10 దాన్ని లేపేయచ్చు. అప్పుడు నీకు 1237 డివైడెడ్ బై 97 ఎలక్ట్రాన్ వోల్ట్ వచ్చింది. సో ఎంత 1237 డివైడెడ్ బై 97 తీసుకుంటే నీకు రఫ్గా 12.75 ఎలక్ట్రాన్ వోల్ట్. ఇంత ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ని నువ్వు పంపిస్తున్నావు ఏది గ్రౌండ్ స్టేట్లో ఉన్నదానికి. అండ్ ద గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ మైనస్ 13.6. నెంబర్ ఆఫ్ లైన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్. సో నువ్వు గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఇచ్చే ఈ ఫోటాన్తో అది ఏ ఎనర్జీ లెవెల్కి వెళ్ళిద్ది. ఇదిగో ఇది n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 4. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ మనకు తెలుసమ్మా. ఈ రెండింటి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్. ఈ రెండింటి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ ఎంత అని అంటే 12.09 ఎలక్ట్రాన్ వోల్ట్. ఒక్కోసారి క్వశ్చన్స్లో దాన్ని 12.1 కింద కూడా తీసుకుంటాడమ్మా. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. మరి n ఈజ్ ఈక్వల్ టు 4కిను n ఈజ్ ఈక్వల్ టు 1కి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ ఎంత అంటే రఫ్గా 12.75 ఎలక్ట్రాన్ వోల్ట్. సో నువ్వు ఇస్తున్న ఫోటాన్ కూడా 12.75 ఎలక్ట్రాన్ వోల్ట్ కదా. అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని తంతే పోయి ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. ఇప్పుడు అది కిందకి రావాలి. ఎన్ని పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ ఎన్ని 4 సిగ్మా 4 మైనస్ 1 అంటే సిగ్మా 3 అంటే ఏంటమ్మా 3 + 2 + 1. సో ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ బయటకు వస్తాయి 6 స్పెక్ట్రల్ లైన్స్ బయటకు వస్తాయి. సో ఆన్సర్ ఏంటి 6. జేఈ అడ్వాన్స్డ్ 2016 క్వశ్చన్. ఓకే నెక్స్ట్ ఇది చేయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మర్చిపోయి ఇది చేయి కదా రోయ్, ఇది మీకు హోంవర్క్ కింద. ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ హోంవర్క్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఇది 2024 జేఈ అడ్వాన్స్ క్వశ్చన్ అమ్మా. జేఈ అడ్వాన్స్డ్ 2024 క్వశ్చన్. ఇది జేఈ అడ్వాన్స్ 2024 క్వశ్చన్. ఇదిగో రేషియో ఆఫ్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్ టు ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బాల్మర్ సిరీస్. ఈ ఆప్షన్ ఒక్కటే నేను మీకు వదిలేస్తాను, ఎందుకంటే ఇందులో కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది, రైట్. సో ఈ ఆప్షన్ ఒక్కటి మీరు వెరిఫై చేయండి. ఏం చేయాలో చెప్తాను. వేవ్ లెంత్స్ ఆఫ్ లైమన్ సిరీస్ ఆర్ గివెన్ బై లాంబ్డా నాట్. లాంబ్డా నాట్ ఈస్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైమన్ సిరీస్. ఎమ్ ఈస్ అన్ ఇంటీజర్. ఎమ్ ఇంటీజర్ అన్నాడు కదా. సో నీకు లైమన్ సిరీస్లో ఉన్న వేవ్ లెంత్స్ అన్నింటిని కంపేర్ చేయి. మరి నీకు ఇది ఇంటీజర్ ఫామ్లో వస్తుందో లేదో చూడు. ఇంటీజర్ ఫామ్లో రావట్లేదని అంటే ఇది తప్పు అన్నట్టు. సో ఈ ఆప్షన్ నేను మీకు వదులుతున్నా, కొంచెం క్యాలిక్యులేషన్ ఉండేది కాబట్టి. అదే నువ్వు ఇక్కడ చూసావనుకో లాంగెస్ట్ ద షార్టెస్ట్ ఇన్ బాల్మర్, లాంగెస్ట్ వేవ్ లెంత్. ఇప్పుడు మనం బాల్మర్ గురించి మాట్లాడుకున్నాం అనుకో, లాంగెస్ట్ వేవ్ లెంత్ అని అంటే ఏంటి తక్కువ ఎనర్జీ. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఈజ్ గోయింగ్ టు బి ట్రాన్సిషన్ ఫ్రమ్ longest wavelength is going to be transition from where to where 3 to 2 successive transition. అప్పుడు 1/λ max ఎంత అంటే r into 1/4 minus 1/9. నెక్స్ట్ మరి మనకి షార్టెస్ట్ గురించి మాట్లాడామనుకో, షార్టెస్ట్ వేవ్ లెంత్ గురించి మాట్లాడామనుకో, షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే మ్యాక్సిమం ఎనర్జీ ఫోటాన్ అంటే మ్యాక్సిమం ఎనర్జీ గ్యాప్ ఇన్ఫినిటీ నుండి 2కి. సో అప్పుడు 1/λ మినిమం గురించి మాట్లాడితే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి r ఇంటూ 1/∞² 1/4 1/2² 1/2² which will be 4 by 1/∞² which is going to be anyway 0. సో ఇప్పుడు మనకి
లాంగెస్ట్కి షార్టెస్ట్కి అడిగాడు. దాన్ని ఏం చేయాలమ్మా, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే మనకి లాంగెస్ట్ అనేది న్యూమరేటర్లో రావాలి. సో దానికోసం నేను ఈక్వేషన్ 2/1 వేస్తా. దానివల్ల ఏమవుతుందంటే నాకు లాంబ్డా మ్యాక్స్ పైన వస్తుంది, మినిమం కింద వస్తుంది. ఏం చేయాలమ్మా, దిస్ డివైడెడ్ బై దిస్. సో ఈ వాల్యూ ఎంత అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5/36, రైట్. సో ఇక్కడ రేషియో ఏంటంటే 1/4 డివైడెడ్ బై 5/36. సో దానివల్ల నీకు ఏమవుతుంది 9/5. మరి రేషియో 9/5. ఎస్. సో అలాగే నువ్వు అన్నీ వెరిఫై చేసుకో. జేఈ అడ్వాన్స్ 2024 క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ అంటే బోర్స్ మోడల్ని వేరే చోటకు కూడా ఎక్స్టెన్షన్ ఇస్తాడమ్మా. బోర్స్ మోడల్ని వేరే చోటకి ఎక్స్టెన్షన్ ఇస్తాడు. ఎజ్యూమ్ దట్ ద బోర్స్ మోడల్ ఈజ్ వ్యాలిడ్ అని అంటాడు. ఎజ్యూమ్ దట్ బోర్స్ మోడల్ ఈజ్ వ్యాలిడ్ అని అంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉంటాయి అమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉంటాయి. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ స్మాల్ m మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఇన్ ఏ సెంట్రల్ పొటెన్షియల్ ఫీల్డ్, పొటెన్షియల్ ఎనర్జీ ఫీల్డ్. ఇదిగో 1/2 kr². If the Bohr's quantization conditions are applied, radii of possible orbits and energy levels vary with the quantum number n as. అమ్మా పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు. పొటెన్షియల్ ఎనర్జీ నుండి ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫోర్స్ ఈజ్ మైనస్ du/dr. ఎందుకు సార్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? అమ్మా సర్క్యులర్ ఆర్బిట్ అన్నాడు. సర్క్యులర్ ఆర్బిట్లో ఉండాలి అని అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఉండాలి కదా, అంటే ఫోర్స్ ఉండాలి కదా. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mv²/r కదా. సో దాన్ని నేను యాంగులర్ మొమెంటం mvr ఈజ్ ఈక్వల్ టు nh/2 పైన వాడితేనే మనకు ఆర్లు వస్తాయి. అందుకనే నేను డెరివేషన్లు చేశాను. ఓరికే కాదు నేను డెరివేషన్లు చేసింది. సరేనమ్మా, f ఈజ్ మైనస్ du/dr కదా. సరే, మరి డిఫరెన్షియేషన్ చేయాలి కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ వాట్? kr²/2. r అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి. k/2 అనేది మనకి కాన్స్టెంట్. అప్పుడు f ఏమవుతుంది? -kr అవుతుంది. సో ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి -kr. ఆ మైనస్ ఏంటంటే r బారు ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు. అంటే ఇదిగో ఇది నువ్వు తీసుకున్న సర్క్యులర్ ఆర్బిట్ అనుకో, ఇది మన r బార్. మరి ఫోర్స్ ఎలా ఉంది? ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు r బార్. మనకు అదే కదా కావాలి. ఎందుకంటే ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లో ఉందనుకో, ఆ పార్టికల్ సర్క్యులర్ మోషన్లో ఉంటే దేర్ షుడ్ బి ఎ నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్, అండ్ ఆ నెట్ ఫోర్స్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అని అంటాం. ఆ నెట్ ఫోర్స్నే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అని అంటాం. సరే, తెలిసిపోయింది. సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత? FC ఎంత? kr. నేను మ్యాగ్నిట్యూడ్ పెట్టానమ్మా. ఇంకా మనకి నెగిటివ్ సైన్తో సంబంధం లేదు. నెగిటివ్ సైన్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ ఉందని. అయిపోయా, కేల్కతాం. అదే కదా మన సెంట్రిపెటల్ ఫోర్స్. ఏంటనంటే mv²/r ఈజ్ kr. ఓకే, ఇది మన ఈక్వేషన్ 1. నెక్స్ట్ mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. అయితేనమ్మా మనకి క్వశ్చన్స్లో రేడియస్ గురించి మాట్లాడుతున్నాడు, వెలాసిటీ గురించి మాట్లాడట్లా, రేడియస్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఏదో ఒకటి చేసి వెలాసిటీని లేపడేయాలి. సో నేను దీన్ని ఏం చేస్తానంటే స్క్వేర్ చేస్తాను. అప్పుడు ఏమైంది? m²v²r² ఈజ్ n²h²/4π². సో ఇది మనం ఈక్వేషన్ 2 కింద వేస్తే అప్పుడు ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 ఏమైంది? v² లెగిసిద్ది, ఒక m లెగిసిద్ది, బై నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/mr³ వస్తుంది. ఈజ్ గోయింగ్ టు బి k ఉంది, r ఉంది. kr ఇది డినామినేటర్లో కదా, అంటే 4π² పైకి వెళ్తుంది, డివైడెడ్ బై n²h². సో నువ్వు కరెక్ట్గా గమనించావు అనుకో, r⁴ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు
n². అప్పుడు నీకు r ఈజ్ ప్రపోర్షనల్ టు 1/, not 4, 2. సో r ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√n అమ్మా. సో ఎన్ని ఆప్షన్స్లో మనకి r ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√n ఉందో చూద్దామా. అయ్యో తప్పయింది, ఎక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ రే చండాలం రా. r⁴ నీకు n² వస్తుంది. చి r⁴ నీకు n² వస్తుంది, అంటే n⁴ 1/2 అంటే √n. సో ఎన్ని ఆప్షన్స్లో r అనేది √n ఉంది? ఇదిగో ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్లోనూ ఉంది. అయ్యా 2 ఆప్షన్లు, అంటే ఖచ్చితంగా మనం ఎనర్జీ గురించి మాట్లాడాలి. మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉందిగా, r² అన్నాం అనుకో, r నీకు √n కాబట్టి ఎనర్జీ షుడ్ బి ప్రపోర్షనల్ టు n కదా. ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ½ r² అని అన్నాడు, అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు r². r ఈజ్ ప్రపోర్షనల్ టు √n. √n² అంతా n, అంటే ఎనర్జీ అనేది ప్రపోర్షనల్ టు n ఉంటుంది. ఇప్పుడు చెప్పు ఏ ఆప్షన్ మార్క్ చేయాలి? 4th ఆప్షన్ మార్క్ చేయాలి. సో దిస్ ఈజ్ JEE Mains 2019 క్వశ్చన్. అంతకు ముందు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, చూపిస్తా. ఇంకా క్వశ్చన్ తీసుకున్నా, మీకు హోంవర్క్ కింద కూడా నేను ఒక క్వశ్చన్ వదిలేస్తా. ఈ క్వశ్చన్ 2015లో అడిగింది, JEE Mains 2015లో అడిగింది. If one were to apply Bohr's model to a particle of mass small m and charge q moving in a plane under the influence of magnetic field B. అరే ఛార్జ్ ఉందంట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందంట, పార్టికల్ ఉందంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు బోర్స్ క్వాంటైజేషన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు, అంటే బోర్స్ మోడల్ ఉందని అంటున్నాడు. అంటే సర్క్యులర్ ఆర్బిట్లో ఉండాలి కదా ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్ కాదు, ఛార్జ్ క్యూ అన్నాడు. సో మనం ఒక ఛార్జ్ని తీసుకుందాం, మనం ఒక ఛార్జ్ క్యూని తీసుకుందాం. ఆ ఛార్జ్ క్యూ అనేది సర్క్యులర్ ఆర్బిట్లో మూవ్ అవుతూ ఉంది. రేడియస్ మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ ఆర్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ ఉంది కదా, ఆ చాప్టర్లోనే నేను ఇప్పుడు ఒకటి తీసుకోబోతున్నా. రేడియస్ ఈజ్ గోయింగ్ టు బి mv/bq. ఇది మీకు తెలిసి ఉండాలి. తెలియలేదనుకో అమ్మ, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్ ఏంటమ్మా, q × v⁻×b కదా. సో మనకి ఆ ఫోర్స్ QVB అనేది యాక్ట్ అవుతుంది. దట్ ఈస్ షుడ్ బి ఈక్వల్ టు సెంట్రిపెటల్ ఫోర్స్ mv²/r. నువ్వు అది చేసినా సరే రేడియస్ నీకు mv/bq వస్తుంది, రైట్. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అని అంటే, మనోడు ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు అండ్ బోర్స్ మోడల్ అంటున్నాడు. బోర్స్ మోడల్ అంటే mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π కదా. mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. రైట్. సో ఇక్కడ నుండి నేను ఈ రెండింటి నుండి నేను వెలాసిటీ కనుక్కుంటా. mvr నేను ఏమని పెట్టచ్చు, mv/bq అని పెట్టచ్చు. ఈజ్ గోయింగ్ టు బి nh/2π. సరే, ఇప్పుడు నువ్వు గమనించావంటే మనకి mv² ఇంటూ m/bq ఈజ్ గోయింగ్ టు బి nh/2π అవుతుంది. సో అప్పుడు నీకు mv² ఎంత వస్తుంది, nhBeq / 2πm. అయితే నాన్న ఈ mv²కి నేను హాఫ్ మల్టిప్లై చేస్తా, అప్పుడు ఇటు కూడా హాఫ్ మల్టిప్లై చేయాలి కదా. అయితే ఈ హాఫ్ mv² ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ కదా. సో వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి nhBeq / 4πm. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, ఎందుకంటే ఇంకో ఛార్జ్ లేదు. ఇంకో ఛార్జ్ ఉంటేనే ఆ రెండింటి మధ్య మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, k q1 q2/r.
ఇక్కడ వేరే ఛార్జ్ లేదు కాబట్టి దెర్ ఈజ్ నో పొటెన్షియల్ ఎనర్జీ, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. సో టోటల్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి దిస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, బట్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో, ఇంకో ఛార్జ్ లేదు కాబట్టి. సో టోటల్ ఎనర్జీ విల్ బి జస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ, విచ్ ఈస్ గోయింగ్ టు బి NHBQ/4πm, NHBQ/4πm. సో ఎప్పుడైనా సరే బోర్స్ మోడల్ ఈజ్ వ్యాలిడ్ అని అన్నాడు అనుకో, సింపుల్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π. MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π. సరే, నెక్స్ట్ ఇది మనకి JEE అడ్వాన్స్ క్వశ్చన్ అమ్మా. దిస్ ఈజ్ JEE అడ్వాన్స్ 2024. JEE అడ్వాన్స్డ్ 2024. సార్ మీరు సాల్వ్ చేస్తారా సార్? ఇది ఇక్కడ నేను చేయను. ఎందుకు నేను చేయను? అరే జస్ట్ ఈ క్లాస్లోనే చేసా కదరా. పొటెన్షియల్ ఎనర్జీ KR²/2 ఉన్నప్పుడు ఇంకా JEE అడ్వాన్స్ వాళ్ళు మీ మీద చాలా జాలి చూపించాడు తెలుసా. వీడు పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు, ఫోర్స్ కూడా ఇచ్చాడు. యాక్చువల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఇస్తే ఫోర్స్ మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదే ఎక్స్ప్రెషన్ని, ఇది ఏంది భయ్యా, 2019 JEE మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్నే తిప్పి 2024 JEE అడ్వాన్స్లో అడిగాడు. సో నువ్వు ఇక్కడ ఏదైతే చేసావో సేమ్ అదే నువ్వు ఇక్కడ చేయాలి. సేమ్ అదే నువ్వు ఇక్కడ చేయాలి. ఒకటమ్మా H బార్ అని అంటే ఇట్ ఈస్ H/2π. H బార్ చూసామనంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు H/2π, గుర్తుపెట్టుకో. సో JEE అడ్వాన్స్ కదా అని చెప్పేసి మనం ప్యాంట్లు తడిపేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫోర్స్ విల్ ప్రొవైడ్ ద సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి mv²/r. బోర్స్ మోడల్ అంటున్నాడు MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π. వాడు ఆన్సర్ తెచ్చే, అంతే. వాడు ఆన్సర్ తెచ్చే, ఇంకంతే, ఇంక ఎక్కువ ఆలోచించుకో. సరే, ఇది కొంచెం ఎక్స్ట్రా అమ్మ, ఇది కొంచెం ఎక్స్ట్రా. ఏంటంటే అసలు రియాలిటీ మనం బోర్స్ మోడల్లో తీసుకుంది ఏంటి, రియాలిటీ ఏంటో చూద్దాం. మనం బోర్స్ మోడల్లో తీసుకుంది ఏంటంటే మన న్యూక్లియస్ భయ్యా ఉన్నాడు కదా, మన న్యూక్లియస్ భయ్యా గాడు. ఆ న్యూక్లియస్ భయ్యా గాడిని మనం న్యూక్లియస్ అట్ రెస్ట్ అని తీసుకున్నాం. అండ్ ఆ న్యూక్లియస్ చుట్టూ మనకి ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని మనం తీసుకున్నాం. కానీ రియాలిటీకి వచ్చేసరికి అలా కాదమ్మా. యాక్చువల్గా ఒక ఆటమ్ లోపల న్యూక్లియస్, ఎలక్ట్రాన్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి, రెండు కదులుతూనే ఉంటాయి అబౌట్ దేర్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఇప్పుడు నేను ఇది న్యూక్లియస్ కింద తీసుకుంటే, ఇది నేను ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్న ఆర్బిట్ కింద తీసుకుంటే, ఈ రెండు కూడా మూవ్ అవుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ నువ్వు స్మాల్ r తీసుకో. ఇది నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ తీసుకో. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. అయితే మన ఈ న్యూక్లియస్ గాడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఎలక్ట్రాన్ కూడా ఈ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ కూడా ఆ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్గా మనం మాట్లాడుకునే రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఉందే, దాన్ని మార్చి పడేయాలి రియాలిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ సెంటర్ ఆఫ్ మాస్ నుండి r1 డిస్టెన్స్లో ఉందనుకో, then the nucleus will be performing circular motion of r1 radius. ఇది రియాలిటీ. అండ్ మనం ఎలక్ట్రాన్ గాడు r2 డిస్టెన్స్లో ఉన్నాడని తీసుకున్నాం అనుకో, then this electron will not be actually rotating about the nucleus, it will be rotating about the center of mass of the system. సో రెండు కదులుతూ ఉంటాయి. ఇది రియాలిటీ. ఇది మనకి బుక్స్లో ఉండదు. సో ఎఫెక్ట్ ఆఫ్ న్యూక్లియస్ మూవ్మెంట్ అనేది మన బోర్ భయ్యా తీసుకోవాలా. సో ఏం ఎఫెక్ట్ చేస్తుంది సార్? అమ్మా ఈ సెంటర్ ఆఫ్ మాస్ అబౌట్ ఇది రొటేట్ అవుతుందిగా, ఇదిగో అబౌట్ ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఇవన్నీ రొటేట్ అవుతున్నాయిగా.
సో ఇది ఒక యాంగులర్ వెలాసిటీ ఒమేగా తీసుకుంటే ఇది కూడా సేమ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగాతోనే రొటేట్ అవ్వాలి. అప్పుడు యాంగులర్ మొమెంటం ఏంటమ్మా రొటేటింగ్ బాడీస్కి ఐ ఒమేగా కదా. ఐ ఏంటమ్మా మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇంటూ r1² ప్లస్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇంటూ r2². ఎందుకంటే మనకు మల్టిపుల్ పాయింట్ మాస్ ఉన్నాయనుకో m1r1² ప్లస్ m2r2² అది కదా మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఒమేగా. అయితే ఈ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు nh/2π అమ్మ. దిస్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు nh/2π. సో యాంగులర్ మొమెంటం ఏదైతే nh/2π మనోడు తీసుకున్నాడో అది ఈ యాంగులర్ మొమెంటం. అయితే మీ పరిస్థితి నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇంకా సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ వాడేసి ఈ r1 డిస్టెన్స్ ఈ r2 డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి నేను అక్కడ పెట్టి క్యాలిక్యులేషన్ చేశాను అనుకో అందరు నిద్రపోతారు, ఇంకా అందరు పడుకొని పోతారు. అందుకోసం డైరెక్ట్గా వచ్చే ఫైనల్ రిజల్ట్ రాస్తున్నా. ఏంటనంటే మామూలుగా అయితే మనం యాంగులర్ మొమెంటంని MVR అని రాస్తాం, ఆ విని r ఒమేగా అని రాయొచ్చు. అప్పుడు నీకు mr² ఒమేగా రావాలి మామూలుగా అయితే మన బోర్ బయ్యా గాడి ప్రకారంగా. వేర్ m ఈజ్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇది రావాలి. కానీ ఆ ME ప్లేస్లో మనకి మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ప్లస్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఈ మాస్ ప్లేస్లో ఈ మాస్ వస్తుంది ఇంటూ r² ఒమేగా ఈజ్ గోయింగ్ టు బి nh/2π. అమ్మో ఇది రాయడానికి భయంకరంగా ఉంది, అందుకని దీన్ని నేను ఒక సింబల్తో రిప్రజెంట్ చేస్తా మ్యూ. ఏంటి అని అంటే దాన్ని మీకు గుర్తుందా, రెడ్యూస్డ్ మాస్ అని అంటారు, మనకి మెకానిక్స్లో తెలిసి ఉంటుంది. 2 మాసుల్ని తీసేసి ఒక మాస్ కింద పెడితే దాన్ని మనం రెడ్యూస్డ్ మాస్ అని అంటాం. సో సింపుల్గా రాయడానికి మనం μr² ఒమేగా ఈజ్ ఈక్వల్ టు nh/2π. సో ఇన్ రియాలిటీ రోల్ ఆఫ్ ME ఈజ్ ప్లేడ్ బై మ్యూ. సో ఎక్కడెక్కడైతే నీకు మాస్ ఉండిద్దో ఆ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని తీసి పడేసి నువ్వు మ్యూ పెట్టావు అనుకో నీకు కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. అమ్మా ఇన్ఫినిటీ 2.0 అంటే క్రాష్ కోర్స్ అన్నా, క్రాష్ కోర్స్ అయితే 2 months అమ్మా, క్రాష్ కోర్స్ అయితే 2 months. సరేనమ్మా సార్, మరి ఎక్కడెక్కడ మాసులు ఉన్నాయి సార్? సో మెయిన్గా మనం మాట్లాడుకునేది ఏంటనంటే మనం మాట్లాడుకునేది ఎనర్జీల గురించి. మరి ఎనర్జీలో మాస్ ఉందా లేదా ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మరి ఎనర్జీలో మాస్ ఉందా లేదా? ఏదిరా ఓ బాగానే చేసాంరా. ఏడి ఎనర్జీ భయ్యా, ఏడి ఎనర్జీ భయ్యాకి మాస్ ఉందా? ఉంది. ఏందమ్మా ఇది? me⁴ by 8h²ε0 me⁴. సో బోర్స్ మోడల్లో మనకి టోటల్ ఎనర్జీ అనేది me⁴ by 8h²ε0² ఇంటూ g²/n² నెగటివ్. కానీ రియాలిటీలో ఏం రావాలా? ఎక్కడైతే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉందో అక్కడ నువ్వు మ్యూ పెట్టాలా, వేర్ మ్యూ ఈజ్ కాల్డ్ రెడ్యూస్డ్ మాస్. సో అప్పుడు నీకు టోటల్ ఎనర్జీ ఏంటి యాక్చువల్గా -μ e⁴ by 8h²ε0² ఇంటూ g²/n². మరి దాని వాల్యూ నీకు తెలుసా? నీకు తెలీదురా. నీకు ఈ వాల్యూ తెలుసు. యు నో దిస్ వాల్యూ టు బి వాట్? -13.6 electron volt. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటే
అది -13.6 అని నీకు తెలుసు. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ కనపడట్లా. సో నువ్వు మల్టిప్లై చేయి, డివైడ్ చేయి. నువ్వు మల్టిప్లై చేసి డివైడ్ చేసినప్పుడు అమ్మా ఇదిగో ఈ పార్ట్, ఆ పార్ట్ అంతా ఎంతమ్మా -13.6. నేను అది ఇక్కడ రాస్తా. సో టోటల్ ఎనర్జీ అప్పుడు మనకి ఎంత వస్తుందమ్మా, ఇదిగో ఈ గ్రీన్ పోర్షన్లో పెట్టింది ఈజ్ నథింగ్ బట్ దిస్ విచ్ ఇస్ -13.6. సో -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంటూ ఏముంటాయి ఇంకా G²/n² μ/me, G²/n² ఇంటూ μ/me. నాకు ఒక చిన్న క్వశ్చన్ అమ్మా, ఆ μ/me అనేది <1 (1) అది నా డౌట్. ఓకే, ఆ మ్యూ ఏంటమ్మా, మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇంటూ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ బై మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ప్లస్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. నువ్వు ఓన్లీ ఈ సెక్షన్నే చూసావనుకో, ఆ సెక్షన్ ఈజ్ పక్కా <1. మాస్ ఆఫ్ న్యూక్లియస్ డినామినేటర్ ఏమో మాస్ ఆఫ్ న్యూక్లియస్ ప్లస్ ఎలక్ట్రాన్, అంటే డినామినేటర్ ఈజ్ మోర్ దాన్ ద న్యూమరేటర్. దాని అర్థం ఇది <1, అంటే ద వాల్యూ ఆఫ్ మ్యూ విల్ బి స్లైట్లీ me. ఒకవేళ నీకు వాల్యూ ఆఫ్ మ్యూ me ఉందనుకో, me/me ఏమవుతుందమ్మా, దిస్ వాల్యూ విల్ బి <1. సో ద టోటల్ ఎనర్జీ in reality is going to be a value which is going to be <13.6 into G²/n². <13.6 అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఆ టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే లెట్స్ సే సమ్ -13.5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంటూ G²/n². సో రియాలిటీలో గ్రౌండ్ స్టేట్ యొక్క ఎనర్జీ -13.6 కాదు, -13.5. సో మన బోర్ భయ్యా గాడి ప్రకారంగా n = 1 ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఎంత, -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. కానీ రియాలిటీ ఏంటి, దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ n = 1 ఆర్బిట్ where the energy is -13.6 electron. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎప్పుడైతే న్యూక్లియస్ కూడా కదులుతుంది అని అంటాడో నువ్వు బోర్డ్స్ క్వశ్చన్ చేసే, బోర్డ్స్ మోడల్ లాగే నువ్వు క్వశ్చన్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్లో మాస్ దగ్గర m బదులు మ్యూ పెట్టే ఆన్సర్ మార్క్ చేసి వచ్చేసాయి. m బదులు మ్యూ పెట్టే ఆన్సర్ మార్క్ చేసి వచ్చేసాయి, సరిపోతుంది. ఓకే, ఈ పార్ట్ కూడా మనకి బుక్స్లో టచ్ అవ్వదు, కానీ జేఈ మెయిన్స్లో 1 సంవత్సరం క్వశ్చన్ అడిగాడు. రైట్, అటామిక్ కొలిజన్స్. ఓకే, అటామిక్ కొలిజన్స్ అంటే 2 పార్టికల్స్ కొలైడ్ అవుతాయి. రైట్, సో నేను ఈ అటామిక్ కొలిజన్స్ స్టార్ట్ చేసే ముందు కొలిజన్స్ యొక్క చిన్న రీక్యాప్ చేస్తాను. ఇంక ఈ క్లాస్లో టఫెస్ట్ పార్ట్ అంటే ఇదేనమ్మా, ఇంకా ఈ క్లాస్లో టఫెస్ట్ పార్ట్ అంటే ఇదే, రివిజన్ ఆఫ్ కొలిజన్స్. ఈ క్లాస్ మొత్తానికి ఇప్పుడు నేను చేయబోయేదే టఫెస్ట్. రైట్, కొంచెం మొహం కడుక్కోనో ఏదో ఒకటి చేసి వినండి. ఓకే అమ్మా, మనం ఎలాస్టిక్ కొలిజన్ అని అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎలాస్టిక్ కొలిజన్లో ఏమాత్రం కైనెటిక్ ఎనర్జీ లాస్ ఉండదు.
వాట్ ఈస్ ద కేఈ లాస్? కేఈ లాస్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 0. అదే నేను పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అని అన్నాను అనుకో, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అని అన్నాను అనుకో, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అని అంటే E ఈజ్ ఈక్వల్ టు 0 నమ్మ. పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ ఈజ్ E ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ మనకి M1 మాస్ U1 బార్తో వెళ్తుంది, M2 మాస్ U2 బార్తో వెళ్తుంది. ఈ రెండు కొలైడ్ అయితే ఎంత కైనెటిక్ ఎనర్జీ లాస్? అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్లో మనకి కైనెటిక్ ఎనర్జీ లాస్ అనేది మ్యాక్సిమం. సో దెర్ విల్ బి ఏ కేఈ లాస్ if it is a perfect inelastic collision, that KE loss is maximum. What is the maximum KE loss? Anante half M1 M2 by M1 plus M2 into U1 bar minus U2 bar square. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, యూజ్ అవుతుందమ్మా. సో ఇక్కడ కూడా నువ్వు M1 M2 by M1 ప్లస్ M2ని సింపుల్గా మ్యూ అని రాయొచ్చు. ఇంత పెద్దగా రాసే బదులు సింపుల్గా మ్యూ అని రాయొచ్చు, సింపుల్గా మ్యూ అని రాయొచ్చు. అయితే ఒకవేళ కొలిషన్ అనేది ఇన్ఎలాస్టిక్ అయితే చాలా అర్థం కాల. ఇన్ఎలాస్టిక్ వేరు, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ వేరు. పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 0. ఇన్ఎలాస్టిక్ అంటే నైదర్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ నార్ అన్ ఎలాస్టిక్ కొలిషన్. For inelastic collision, for inelastic collision అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ మోర్ దాన్ 0 బట్ లెస్ దాన్ 1, అప్పుడు కేఈ లాస్ ఉండిద్దమ్మా. బట్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద ఈ వాల్యూ. ఆ కేఈ లాస్ ఏంటంటే గ్రేటర్ దాన్ 0, ఎంతో కొంత లాస్ ఉండిద్ది, బట్ లెస్ దాన్ maximum KE loss. What is the maximum KE loss? Half M1 M2 by M1 plus M2 into U1 bar minus U2 bar square. సో అటు మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ లాస్ ఉండదు, అలా అని చెప్పి 0 ఉండదు, సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఒకవేళ అది ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్, లాస్ ఇన్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఓకే సరే అమ్మా. పవిత్ర రెడ్డి అడుగుతుంది, సార్ రేపటి కోసం కంటిన్యూ చేస్తారా లేదా అంటే, ఈ 2 నెలలు అయితే రేపటి కోసంలో ఒక వీడియో కూడా రాలేదమ్మా. నేను ఈ క్రాష్ కోర్స్ అవి ఇవన్నీ ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ రేపటి కోసం ఎక్కడైతే ఆపాను అక్కడ నుండి స్టార్ట్ చేస్తా. సార్ ఐఎమ్ ఫాలోయింగ్ యూట్యూబ్ అండ్ ఐ ఆల్సో బాట్ HUS బ్యాచ్ ఇన్ ద బిగినింగ్ సో దట్ ఐ డోంట్ నీడ్ టు స్పెండ్ సపరేట్లీ ఫర్ క్రాష్ కోర్స్. కిరణ్ సార్ సెట్ క్రాష్ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఆర్ ఫ్రీ. ఎస్, HUSకి అయితే మాత్రం క్రాష్ కోర్స్ ఫ్రీ, బుక్స్ రావులే కానీ క్రాష్ కోర్స్ అయితే ఫ్రీ. సరేనమ్మా. ఇప్పుడు మనం 2 ఆటమ్స్ని కొలైడ్ చేసామనుకో, 2 ఆటమ్స్ కానీ 2 పార్టికల్స్ కానీ కొలైడ్ చేసామనుకో, అది ఏ టైప్ ఆఫ్ కొలిషన్ అవుతుంది? అది ఎలాస్టిక్ కొలిషన్ అవుతుందా, ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అవుతుందా అంటే చాలామందికి నాలెడ్జ్ లేక ఎప్పుడు కూడా అటామిక్ కొలిషన్స్ ఎలాస్టిక్ కొలిషన్స్ అని అంటారు. కాదు, ఇన్ఎలాస్టిక్ కొలిషన్స్ కూడా పాసిబుల్, ఇన్ఎలాస్టిక్ కొలిషన్స్ కూడా పాసిబుల్. ఏంటో చూపిస్తా మీకు, బాగా అర్థమయ్యేటట్టుగా ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపిస్తా. అమ్మా ఒక ఎజంప్షన్ తీసుకుంటున్నా. ఏంటి ఆ ఎజంప్షన్ అని అంటే, if there is any loss in kinetic energy, that will be taken by electron and goes to higher excited states, higher excited state. సో ఒకవేళ కొలిజన్ జరిగినప్పుడు కైనెటిక్ ఎనర్జీ కానీ లూజ్ అయితే ఆ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రాన్ తీసుకుని హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి.
ఒకవేళ అది హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళలేకపోతుంది అనుకో, అప్పుడు కేఈ లాస్ ఉండకూడదు, అప్పుడు కొలిజన్ ఎలాస్టిక్. ఒకవేళ లాస్ ఉంది అని అంటే ఆ లాస్ ఎంత ఉండాలి అంటే ఎగ్జాక్ట్గా ఆ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఆర్బిట్స్కి వెళ్ళాలి. సరేనమ్మా, అసలు మనం శాంపుల్ కోసం ఒక హైడ్రోజన్ ఆటం గురించి మాట్లాడుకుందాం. మనం హైడ్రోజన్ ఆటం గురించి మాట్లాడుకుంటే మనకి ఎలక్ట్రాన్ అనేది మనకి గ్రౌండ్ స్టేట్లో ఉండిద్ది జనరల్గా. సో అది ఫస్ట్ స్టేట్కి వెళ్ళాలనుకో, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలనుకో 10.2 కావాలి. సో వీ నీడ్ 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఆర్ 12.09 ఎలక్ట్రాన్ వోల్ట్ అండ్ సో ఆన్. ఈ పర్టికులర్ ఎనర్జీస్ని ఎలక్ట్రాన్కి ఇస్తేనే అది హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్స్కి వెళ్తుంది. ఏదైనా ఎనర్జీ లెస్ దాన్ దట్ ఇచ్చామనుకో అది వెళ్ళదు. ఏదైనా ఎనర్జీ లెస్ దాన్ దట్ ఇచ్చామనుకో అది వెళ్ళదు, ఖచ్చితం. సరేనమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. నేను ఒక కేస్ తీసుకుంటా. ఏంటి ఆ కేస్ అని అంటే న్యూట్రాన్ని ఒక స్పీడ్తో పంపిస్తా. దేని మీదకి? హైడ్రోజన్ ఆటం మీదకి. హైడ్రోజన్ ఆటంలో నువ్వు రఫ్గా న్యూట్రాన్ యొక్క మాస్, హైడ్రోజన్ ఆటం యొక్క మాస్ సేమ్ తీసుకోవచ్చు. సో దీన్ని దీని మీదకి విసిరేసాను అనుకో, రైట్? అప్పుడు వాట్ కెన్ బి ద మ్యాక్సిమం కేఈ లాస్? మ్యాక్సిమం కేఈ లాస్ ఎంత అవుతుంది? పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అయితే హాఫ్ M1, M హైడ్రోజన్, M రెండు సేమ్ కదా, M ప్లస్ M U1 బార్ మైనస్ U2 బార్. అదిగో U2 ఎలాగో జీరోగా, ఓన్లీ U1 బార్ అంటే U2, U మైనస్ U2. సో ఏమవుతుంది ఇక్కడ? హాఫ్ M/2 U2 అంటే ఏంటి? హాఫ్ MU2. హాఫ్ MU2 ఏంటి? ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కదా, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద న్యూట్రాన్ కదా. సో నువ్వు కానీ న్యూట్రాన్ని హైడ్రోజన్ ఆటం మీదకి విసిరేస్తే అవి రెండు కొలైడ్ అయితే మ్యాక్సిమం ఎంత కైనెటిక్ ఎనర్జీ లాస్ అయింది అంటే హాఫ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ పొసెస్డ్ బై ద న్యూట్రాన్ అంత లాస్ అయింది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్ని మనం 10 ఎలక్ట్రాన్ వోల్ట్ తీసుకున్నాం. అప్పుడు వాట్ కెన్ బి ద మ్యాక్సిమం కేఈ లాస్? మ్యాక్సిమం కేఈ లాస్ ఎంత ఉండగలదు? హాఫ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ కదా లాస్ అవుతుంది, అంటే ఎంత? మ్యాక్సిమం 5 ఎలక్ట్రాన్ వోల్ట్ లాస్ రాగలదు. ఎప్పుడు? అది కూడా ఈ రెండు పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ చేసుకుంటే ఇంత లాస్ వచ్చింది. ఆ ఎనర్జీ లాస్ని ఎలక్ట్రాన్ తీసుకుని హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళగలదా? అసలు కనీసం తక్కువలో తక్కువ ఈ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి అని అంటే N=2కి వెళ్ళాలంటే దానికి తక్కువలో తక్కువ 10.2 కావాలరా. దానికి తక్కువలో తక్కువ నువ్వు 10.2 ఇవ్వాలి. మరి ఇదేమో మ్యాక్సిమం 5 ఇవ్వగలదు. సరిపోవట్లేదుగా ఎలక్ట్రాన్కి. అది సరిపోనప్పుడు ఏమవుతుంది? ఈ కేఈ లాస్ ఉండదు. అప్పుడు ఏమైందంటే ఈ న్యూట్రాన్ హైడ్రోజన్ ఆటం కొలైడ్ అయ్యేటప్పుడు ఎలాగో మ్యాక్సిమం కేఈ లాస్ తీసుకున్న 5 ఎలక్ట్రాన్ వోల్టే కాబట్టి ఆ కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ని ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి తీసుకు వెళ్ళలేదు. కాబట్టి న్యూట్రాన్ హైడ్రోజన్ ఆటం కొలిజన్ ఎలా చేసుకుంటాయి అంటే ఎలాస్టిక్ కొలిజన్ చేసుకుంటాయి. దే అండర్గో ఎలాస్టిక్ కొలిజన్. ఎందుకు దే విల్ అండర్గో ఎలాస్టిక్ కొలిజన్? ఎందుకంటే ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ లాస్ ఉందనుకో, ఆ లాస్ని ఎవరు తీసుకోవాలి? ఎలక్ట్రానే తీసుకోవాలి. మరి ఎలక్ట్రాన్ తీసుకొని ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ కన్నా వెళ్ళగలుగుతుందంటే వెళ్ళలేకపోతుంది. అంటే ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకోదు. ఎనర్జీ తీసుకున్నప్పుడు కేఈ లాస్ ఉండకూడదు. కేఈ లాస్ ఉండకూడదు అని అంటే ఆ కొలిజన్ అనేది ఎలాస్టిక్ కొలిజన్ అవ్వాలి. సరేనమ్మా, ఒకవేళ నేను కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్ని 20.4 ఎలక్ట్రాన్ వోల్ట్ తీసుకుంటే అప్పుడు వాట్ కెన్ బి ద మ్యాక్సిమం కేఈ లాస్? మ్యాక్సిమం కేఈ లాస్ ఎంత ఉండగలదంటే
10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉండగలదు మ్యాక్సిమం కేఈ లాస్. మరి ఈ 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ని ఎలక్ట్రాన్ తీసుకుని హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళగలదా? ఎస్, ఖచ్చితంగా వెళ్ళగలదు. సో ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలంటే దానికి నువ్వు 10.2 ఇవ్వాలి. 10.2 ఇవ్వాలంటే కైనెటిక్ ఎనర్జీ 10.2 లాస్ అవ్వాలి. 10.2 లాస్ అవ్వాలంటే ఆ 10.2 ఈజ్ మ్యాక్సిమం కేఈ లాస్. మ్యాక్సిమం కేఈ లాస్ నీకు ఎప్పుడు జరిగిద్ది? వెన్ ద కొలిజన్ ఈస్ when they undergo perfect inelastic collision. సరే, ఒకవేళ మనం పంపించే కైనెటిక్ ఎనర్జీ 22 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకో, అప్పుడు మ్యాక్సిమం కేఈ లాస్ ఎంత ఉండగలదు? మ్యాక్సిమం కేఈ లాస్ అనేది హాఫ్ ఆఫ్ ద ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ కదా, 11 EV అవ్వగలదు. కానీ 11 EV తీసుకొని ఎలక్ట్రాన్ ఏం చేసిద్ది? ఎలక్ట్రాన్ 11 EVని తీసుకోలేదు. ఎలక్ట్రాన్ తీసుకుంటే 10.2 తీసుకుంటుంది, లేదా నెక్స్ట్ 12.09 తీసుకోగలదు. ఇంకా దేన్ని తీసుకోలేదు. 10.2 తీసుకోగలదు, 12.09 తీసుకోగలదు. నువ్వు 11 ఇస్తే 11 తీసుకోదు. అప్పుడు ఆ న్యూట్రాను హైడ్రోజన్ ఆటము కలిసి డిసైడ్ అవుతాయి అన్నమాట. అరే బాయ్, 10.2 ఇస్తే చాలు, నాకు 11 లాస్ వద్దు అని అనుకొని దెన్ దే అండర్గో inelastic collision with 10.2 electron volt of KE loss. పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అండర్గో అయ్యాయి అనుకో, 11 కేఈ లాస్ ఉంటుంది. 11 ఏం చేసుకుంటుంది? వేస్ట్. సో కైనెటిక్ ఎనర్జీ లాస్ అనేది 10.2 ఉంటే చాలు. దెన్ న్యూట్రాన్ హైడ్రోజన్ ఆటమ్ ఎలా కొలైడ్ అవుతాయి అని అంటే ది అండర్గో ఇన్ఎలాస్టిక్. పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కాదు, అలా అని చెప్పి ఎలాస్టిక్ కాదు. ఇది మనకి బుక్స్లో ఉండనిది, నేను మీకు ఇచ్చినది. రైట్? సరేనమ్మా. ఎలక్ట్రాను కనీసం ఎగ్జైట్ అవ్వాలంటే మినిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద న్యూట్రాన్ ఎంత అవ్వాలమ్మా? 20.4 అవ్వాలి. అదే అంతకన్నా నువ్వు ఎక్కువ ఇచ్చావనుకో, ఎక్కువ ఇచ్చినా పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటుంది కొలిజన్ని. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇదిగో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అడ్జస్ట్ చేసుకొని ఎంత కేఈ లాస్ అయితే అవసరమో అంత కేఈ లాస్ మాత్రమే చూసుకునిద్ది. అది మ్యాక్సిమం 11 వరకు లాస్ అవ్వచ్చు, కానీ ఎలక్ట్రానిక్ కావాల్సిన 10.2నే. కాబట్టి ఈ రెండు వాటి మధ్య ఉన్న కొలిజన్ని అడ్జస్ట్ చేసుకొని ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అండర్గో అయ్యి కేఈ లాస్ 10.2 ఇస్తుంది. సో ద మినిమం ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్ మినిమం ఎంత ఉండాలా? 20.4 ఉండాలా. మినిమం ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్ ఫర్ excitation of electron is 20.4 electron volt. కనీసం అంత కైనెటిక్ ఎనర్జీ ఉంటే కానీ అది ఎక్సైట్ అవ్వదు, ఎలక్ట్రాన్ ఎక్సైట్ అవ్వదు. అరే సుప్రీత్, ఇమిటేట్ చేస్తున్నావా నన్ను? ఉండాలా? సరేనమ్మా. ఇదిగో జేఈ మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్. మీకేంటంటే 1-2 క్వశ్చన్లే కదా అడుగుతారని చెప్పేసి అసలు ఈ అటామిక్ కొలిజన్స్ అనే టాపిక్ బుక్స్లో లేపేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ క్లాస్లో మీ టీచర్ కూడా లేపేసి ఉంటాడు. దీని ఆన్సర్ ఏంటి? వర్షిత్ అడుగుతున్నాడు, సార్ క్రాష్ కోర్స్ అంటే అచీవర్స్కి సపరేట్గా ఉంటుందా, ఆర్ ఫర్ అచీవర్స్ ఆల్సో ఇన్ఫినిటీ 2.0 ఓన్లీ? అమ్మమ్మ ఇన్ఫినిటీ 2.0నే. అంటే ఇప్పుడు ఎలా ఉండిద్ది అంటే ఆ అచీవర్స్ బ్యాచ్ ఏమవుతుందంటే అచీవర్స్ బ్యాచ్ అయిపోయినట్టుగా అనమాట. వాళ్ళకి లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళకి సిలబస్ అయిపోయింది.
ఇప్పుడు కొత్తగా క్రాష్ కోర్స్ లాంచ్ చేశారు. ఆ క్రాష్ కోర్స్కి మీకు ఫ్రీగా ఎలిజిబిలిటీ ఉండిద్ది. సో ఇన్ఫినిటీ 2.0 అనేది సపరేట్ బ్యాచ్. అందులో అచీవర్స్ పిల్లలకి యాక్సెస్, ఆ యాక్సెస్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తారు. యాక్సెస్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తారు. మరి ఆన్సర్ ఏంటమ్మా? ఏ న్యూట్రాన్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ v మేక్స్ ఏ హెడ్ ఆన్ కొలిజన్ విత్ స్టేషనరీ హైడ్రోజన్ ఆటమ్. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్, మనోడు అడిగిన క్వశ్చన్ రెండు ఒకటే, రైట్? సో ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ద మినిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్ ఫర్ విచ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ విల్ టేక్ ప్లేస్. మినిమం ఎంత ఉండాలమ్మా? 20.4 ఉండాలి. అది మనం ఎలా డిసైడ్ చేసాం? కేఈ లాస్ని బట్టి డిసైడ్ చేసాం. యాక్చువల్గా న్యూట్రాను హైడ్రోజన్ ఆటం కాబట్టి కేఈ లాస్ హాఫ్. మనకి హాఫ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ విల్ బి లాస్ట్. ఎందుకంటే అవి రెండు సేమ్ మాస్ కాబట్టి నువ్వు గమనించావంటే మనకు హాఫ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ లాస్ అయింది. అదే నీకు హైడ్రోజన్ కాకుండా హీలియం అనుకో, హీలియం యొక్క మాస్ 4 times న్యూట్రాన్ ఉంటుంది రఫ్గా. అప్పుడు నువ్వు ఇది 4m పట్టాలి, కింద 4m. అప్పుడు నీకేమైంది? 4/5 వస్తుంది ఇక్కడ. అప్పుడు నీకు 4/5 ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ విల్ బి లాస్ట్. సో ప్రతిసారి హాఫ్ కైనెటిక్ ఎనర్జీ లాసే ఉంటుంది అని అనుకోమాకండి. మాసుల్ని బట్టి అమ్మా ఏది అర్థం కాలేదు నాన్న? ఇదిగో వాడు అడిగింది ఏంటంటే న్యూట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటే ఇన్ఎలాస్టిక్ కొలిజన్ జరుగుతుంది అని అన్నాడు, రైట్? మనకి 20.4 ఆర్ బియాండ్ 20.4 ఉంటే మనకి ఇన్ఎలాస్టిక్ కొలిజన్ జరుగుతుంది. సో మినిమం ఎంత అంటే 20.4. మినిమం ఎంత అంటే 20.4. అది నేను మార్క్ చేశాను. 10.2 మార్క్ చేయకూడదు. 10.2 అనేది ఎలక్ట్రానిక్ కావలసిన ఎనర్జీ. వాడు అడిగింది ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీలో సగం కొలిజన్లో లాస్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా పవిత్రారెడ్డి? సరేనమ్మా. మనం హైడ్రోజన్ లైక్ ఆటమ్ గురించి మాట్లాడదాం ఒక్కసారి హైడ్రోజన్ లైక్ ఆటమ్ గురించి మాట్లాడదాం, రైట్? హైడ్రోజన్ లైక్ ఆటమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హీలియం ప్లస్ గురించే మాట్లాడదాం. ఇదే లాస్ట్ క్వశ్చన్ అమ్మా నాకు తెలిసి. అటామిక్ స్ట్రక్చర్ అయిపోద్ది, ఇంకా న్యూక్లియస్ స్టార్ట్ అయింది. ఎస్, న్యూక్లియస్ ఉన్న కరెంట్ సిలబస్ ఏదైతే ఉందో గంటన్నరలో న్యూక్లియస్ అయిపోద్ది. మనకి ఎంత ఉందమ్మా ఇప్పుడు? 145 కదా. గంటన్నర అంటే 315. ఆ 315 నుండి రఫ్గా మనకు ఒక 45 minutes ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చేద్దాం. థియరీ క్వశ్చన్లు కాకుండా నేనేం చేస్తానంటే దెయ్యాలు తిరగట్లేదురా, నా తల మాత్రం తిరుగుతుంది. సరే చేసేసుకొని రఫ్గా మనం న్యూక్లియస్ చేసేస్తే ఒక అరగంట దాకా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో న్యూమరికల్ క్వశ్చన్స్ మీద నేను ఫోకస్ చేస్తా. థియరిటికల్ క్వశ్చన్స్ మీరు ఫోకస్ చేయండి. నేను కూడా ఆ థియరిటికల్ క్వశ్చన్స్ని మంగళవారం, నేను మండే midnight బెంగళూరుకి వెళ్ళిపోతా. మంగళవారం తీసుకుంటా ఆ థియరిటికల్ క్వశ్చన్స్ని. సరే, హైడ్రోజన్ లైక్ ఆటమ్ ఒక క్వశ్చన్ ఇద్దాం అనుకున్నాను కదా. హెచ్ఈ ప్లస్ గురించే మాట్లాడాను అనుకో. n is equal to 1. n is equal to 1. అప్పుడు దీని ఎనర్జీ ఎంత? ఈ స్టేట్ ఎనర్జీ ఎంత? -13.6 ఇంటూ G². హీలియం కదా, G2 కదా. సో G² ఎంత అవుతుంది? 4/1. సో నీకు ఎంత అవుతుందమ్మా? 13.6 into 4, which will be how much? -54.4 electron volt. And n is equal to 2 తీసుకున్నాను అనుకో. దాని యొక్క ఎనర్జీ ఎంత? -13.6 into 4/4, which is -13.6 electron volt. సో అలా నువ్వు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. అయితే జనరల్గా ఏమేమి అడుగుతారు సార్?
అని అంటే ఒక క్వశ్చన్ ఇస్తానమ్మా. 13.6 × 4 / 9 మనకి 6.04 ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది. అలాగే సో ఆన్, రైట్. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను మీకు. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, మనం ఒక హీలియం ఆటమ్ తీసుకున్నాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? దిస్ హీలియం ఆటమ్ విల్ హ్యావ్ 2 ఎలక్ట్రాన్స్, 2 ప్రోటాన్స్ అండ్ 2 న్యూట్రాన్స్. అంతే కదా? To ionize helium atom, we need 25 electron volts. Find the total energy needed to remove both the electrons. To remove both the electrons. సో ఇదొక ఫేమస్ క్వశ్చన్ అన్నమాట. ఇదొక ఫేమస్ క్వశ్చన్. అమ్మా, హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ని తీయడానికి నువ్వు 25 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వేస్తే అప్పుడు అది అయనైజ్ అయింది. సో సొల్యూషన్ ఏంట్రా బాబు దీనికనంటే, హెచ్ఈ నుండి దాన్ని నువ్వు హెచ్ఈ ప్లస్ చేద్దాం అనుకున్నావు అనుకో, అంటే టు రిమూవ్ 1 ఎలక్ట్రాన్ ఎంత కావాలమ్మా? వాడే ఇచ్చాడు, 25 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి. ఇప్పుడు నాకు హెచ్ఈ ప్లస్ వచ్చింది. హెచ్ఈ ప్లస్ నుండి నేను దాన్ని హెచ్ఈ2 ప్లస్ చేయాలి. ఇదేంటమ్మా? హైడ్రోజన్ లైక్ ఆటమ్. ఇది హైడ్రోజన్ లైక్ ఆటమ్. ఇది మనకి హైడ్రోజన్ లైక్ ఆటమ్. హైడ్రోజన్ లైక్ ఆటంలో మనకి ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? గ్రౌండ్ స్టేట్లో. జనరల్గా గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ని నేను ఫ్రీ చేయాలనుకో, ఎంత ఎనర్జీ ఇవ్వాలి? +54.4 ఎనర్జీ ఇవ్వాలి. +54.4 ఇవ్వాలి. అంటే హెచ్ఈ ప్లస్ నుండి హెచ్ఈ2 ప్లస్ చేయాలంటే ఎలక్ట్రాన్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ని రిమూవ్ చేయాలి. దానికి నువ్వు +54.4 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇవ్వాలి. దెన్ ద టోటల్ ఎనర్జీ నీడెడ్ is how much? 25 electron volt plus 54.4 electron volt. అంటే నీకు ఎంత వస్తుంది? 79.4 ఎలక్ట్రాన్ వోల్ట్. ఎంత ఎనర్జీ కావాలి? ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇది కనుక్కోమంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి మెయిన్స్లో టచ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉంది. గురుచరణ్, నేను క్లాస్ అయిపోగానే ఒక ఆర్టీసీ బస్సు పట్టుకొని హైదరాబాద్ పోవాలా, హైదరాబాద్ నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోవాలా? నాకు మామూలుగా లేదులే. బస్సు డ్రైవర్ గారు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తే చాలు. నాకు తెలుసమ్మా, నైట్ అయ్యేసరికి చాలా కష్టమైపోద్ది. పాపం ఇంకా కూడా 19 మంది దాకా లైవ్ వాచింగ్ చేస్తున్నారు. మేము హ్యాట్స్ ఆఫ్ రా నాయన. నేనైతే ఏమనుకున్నాను తెలుసా, ఏ ఒకడో ఇద్దరు ఉంటాడు, అసలు ఎలా చెప్పాలరా బాబు అని చాలా భయంగా ఉంది. ఇంకోటి చెప్పనా, నేను అసలు తిన్న కూడా తినలా. తింటే మళ్ళీ నాకు నిద్ర వచ్చిద్దేమో. అసలే ఎవడు ఉండకుండా నేను కూడా తినొచ్చాను అనుకో, ఇంకొక గంటకో 2 గంటలకో వద్దన్నా నేను పడుకొని నిద్రపోతా. మరి హానెస్ట్గా చెప్పాలంటే నేను శుక్రవారం రాత్రి 12ంటికి పడుకున్నా. 12ంటికి పడుకున్నాను. మళ్ళీ నేను 4ంటికి లేచాను. 4:30కి క్యాబ్ వచ్చింది ఇంటికి, ఎయిర్పోర్ట్కి తీసుకురావడానికి. 12 నుండి 4 దాకా పడుకున్నా అంతే. మొత్తం సాటర్డే అంతా జర్నీయే. 4ంటికి బయలుదేరినోడిని ఖమ్మం రావడానికి నాకు 2 ఏమైంది, మధ్యాహ్నం 2ంటికి వచ్చా. 2ంటికి వచ్చిన తర్వాత ఇంకా పీపీటీలు అవి చేసుకోవాలిగా. అండ్ ఏంటి ప్లాను, ఏ టాపిక్ అవి అంతా ఉండేదిగా. మళ్ళీ మేము సాయంత్రానికల్లా ఏం చేసామో లైవ్కి వచ్చేసాం. నిన్న రాత్రి మన నవీన్ సార్ 4ంటికి క్లాస్ కదా, పొద్దున్న 4ంటికి క్లాస్ కదా. నవీన్ సార్ ఒక్కడనే
వదిలేసి మేమందరం పడుకుంటే అది చండాలంగా ఉంటుంది. సో మీకు గుర్తుందంటే 4 o'clock క్లాస్కి మేము అందరం వచ్చాం. సో మళ్ళీ దానికి 3:30కి అలారం పెట్టుకున్నాం. పడుకోవడం 11ంటికి ఏమో పడుకొని మళ్ళీ 3:30కి లెగిసాం. ఆ 3:30కి లెగిసుడు ఇంతవరకు మళ్ళీ నిద్రపోయింది లేదు. ఎందుకో తెలుసా ఇంత చేస్తుంది? చెప్పాగా, పాపం చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, క్వాలిటీ కంటెంట్ రాదు, రైట్? ఇంకోటి ఏంటంటే కాలేజ్లో వాళ్ళకి పర్మిషన్ కూడా రావట్లా. ఏదో ఒక ఆదివారం ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టామంటే పాపం వాళ్ళు కూడా ఆదివారం ఖాళీగా ఉంటారు. సో మేము కూడా ఫ్యామిలీలో, నేనైతే ఓయమ్మ ఎంత జర్నీ చేసుకుంటూ వచ్చా. సో ఈ కష్టం అంతా దేనికనంటే, సరే మనం 24 గంటలు చేద్దాం, బాగా కసి మీద ఉన్నాడు 15 గంటలు 20 గంటలు వింటాడు, లేదు అనుకున్నాడు కనీసం ఒక 10 గంటలు వింటాడు, ఎంతో కొంత న్యాయం జరిగింది. వాడికి కూడా ఏమనిపించింది అంటే, ఒరే నాయన ఇప్పుడు ఈ మెయిన్స్లో వాడు 10 గంటలు ఉన్నాడు అనుకో, ఆ 10 గంటల కనీసం వాడు ఎగ్జామినేషన్కి వెళ్తే ఒక 30 మార్కులు రావడానికి కావాల్సిన కంటెంట్ వచ్చేసిద్దిగా. ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఈ అటామిక్ ఫిజిక్స్ మొత్తం కలుపుకుంటే తక్కువలో తక్కువ 2-3 క్వశ్చన్లు పడతాయి. ఒక ఫిజిక్స్లోనే ఒక 10, కెమిస్ట్రీలో ఒక 10, మనకి మ్యాథ్స్లో ఒక 10, కనీసం 30 వచ్చేసినాయి, రైట్? వాళ్ళంటే 8 గంటలు చెప్పేశారు కాబట్టి వాళ్ళ దాంట్లో ఒక 20, మ్యాథ్స్లో ఒక 20, నేను కూడా న్యూక్లియర్ EM వేవ్స్ కంప్లీట్ చేశాను అనుకో, నా దాంట్లో కూడా ఒక 16 నుండి 20 మార్కులు, ఒక 60 మార్కులు. కానీ అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, 20 మంది ఇప్పుడు దాకా ఉంటారని నేను అసలు ఎక్స్పెక్టే చేయలే. సరే, ఇక్కడతో అన్నావురా, అయిపోయింది. డ్యూయల్ నేచర్ అయిపోయింది, అటామిక్ ఫిజిక్స్ అయిపోయింది. న్యూక్లియస్కి వచ్చేసరికి మనకి చాలా తక్కువ ఉందమ్మా. న్యూక్లియస్లో సిలబస్ చాలా 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 తక్కువ. బైండింగ్ ఎనర్జీ, న్యూక్లియర్ ఫిషను, న్యూక్లియర్ ఫ్యూజను అండ్ కొంచెం న్యూక్లియర్ ఫోర్సుల గురించి కొంచెం అడుగుతాడు, రైట్? అది ఓకే. సరే, ఏంటి భయ్యా ఈ న్యూక్లియస్? మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాం? యాటంలో మొత్తం పాజిటివ్ ఛార్జు, న్యూట్రాన్స్ అంతా కలిపి ఒక ప్లేస్లో ఉంటే ఎలక్ట్రాన్స్ ఆ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఆ ఎలక్ట్రాన్ల గురించే మాట్లాడుకున్నాం, న్యూక్లియస్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు న్యూక్లియస్ గురించి మాట్లాడాలి. మనకి న్యూక్లియస్ లోపల ఏమేమి ఉంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. సో న్యూక్లియస్ లోపల ఉండే పార్టికల్స్కి ఇంకో పేరు ఇస్తారమ్మా, న్యూక్లియాన్స్. బోత్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, both neutrons and protons are called nucleons అని పిలుస్తూ ఉంటారు. న్యూక్లియాన్స్ అని పిలుస్తూ ఉంటారు. సరే, ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, దాని యొక్క అటామిక్ నెంబర్ G, మాస్ నెంబర్ A. మరి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయంటే G ప్రోటాన్స్ ఉంటాయి. ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయంటే A-G న్యూట్రాన్స్ ఉంటాయి. A-G న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఈ ప్రోటాన్స్ ఈ న్యూట్రాన్స్ని కలిపామనుకో మనకి టోటల్ న్యూక్లియాన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే ఇట్ ఈస్ G ప్లస్ A-G. అంటే ఎన్ని? A. సో ఎన్ని న్యూక్లియాన్స్ ఉంటాయరా బాబు ఒక ఆటంలో అని అంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు ద మాస్ నెంబర్. మన చామల మనీష్ గేమర్ అడుగుతున్నాడు, సార్ హౌ మెనీ క్వశ్చన్స్ గివెన్ లాస్ట్ ఇయర్ అని. ఇప్పటి వరకు నేను చేసిన దాని మీద లాస్ట్ ఇయర్ వరకు అయితే 3 క్వశ్చన్లు లాగా వచ్చాయి. కానీ నేను క్వశ్చన్లు తగ్గించారు కదా, 25 క్వశ్చన్లే చేశారు కదా, నేను ఒక 2 లేదా 3 అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే 3 ఖచ్చితంగా వచ్చాయి లాస్ట్ ఇయర్. ఈ న్యూక్లియస్ కూడా కలిపాను అనుకో 4 క్వశ్చన్ దాకా వచ్చాయి లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ న్యూక్లియస్ కూడా కలిపాను అనుకో ఈ ఇయర్ నేను ప్రెడిక్ట్ చేస్తుంది 3 క్వశ్చన్లు వస్తాయని. EM వేవ్స్ ఒకటి, ఒకవేళ మీ అదృష్టం బాగుంది అనుకో కొంచెం ఈజీగా ఇద్దాం అనుకుంటే ఈ పోర్షన్లో 4, EM వేవ్స్లో ఉండే ఒకటి 5 క్వశ్చన్లు. రా సుప్రీత్, మీరు బాగా స్ట్రెయిన్ అవ్వద్దు.
మేము ఎలాగో అవుతున్నాం, ఇదంతా రికార్డెడ్ ఉండిద్ది, మీరు బాగా స్ట్రెయిన్ అవ్వద్దమ్మా, రైట్? సో మీకు కళ్ళు వస్తున్నాయి అనుకో, పర్లేదు, ఆపేసి పడుకుంటున్నాను, ఏం కాదు, రేపు చూసుకుందరు. ధీరజ్ సార్, సారీ ఫర్ డిస్టర్బింగ్, నాకు తెలుసు మీరు ఇప్పటికే చాలా ప్రెషర్లో ఉన్నారు, బట్ వీలైతే ఈ సెషన్ లాస్ట్లో నాకు కొంచెం ఎలా స్టార్ట్ చేయాలో చెప్తే కన్ఫామ్గా 120 hours మీతో స్పెండ్ చేస్తా సార్. 120 hours ఎలా స్టార్ట్ చేయాలో చెప్తే అంటే నాకు అర్థం కాలేదమ్మా, దేని గురించి కావాలి నీకు? లేదు, స్పార్టన్ హాఫ్ లైఫ్ కాన్సెప్ట్ చెప్పనమ్మా. నీకు హాఫ్ లైఫ్ కాన్సెప్ట్ కావాలంటే ఇన్ఫినిటీ సిరీస్ అని చెప్పి నేను యూట్యూబ్లో చేస్తున్నా. స్టార్టింగ్లో నేను వేదాంతు జాయిన్ అయినప్పుడు అప్పుడు చూడు. ఇప్పుడు అది లేదు, మెయిన్స్కి లేదు, అందుకని నేను చెప్పను. సరేనమ్మా. అయితే ఆ న్యూక్లియస్ ఉంది కదా, ఆ న్యూక్లియస్ షేప్ ఏంటి, సైజ్ ఏంటి, దాని గురించి మాట్లాడాలి. షేప్ ఆఫ్ ద న్యూక్లియస్ ఏంటంటే స్పెరికల్ ఇన్ షేప్. దాని రేడియస్ ఎంత అంటే ఎంత, R is equal to R0 a to the power 1/3, where R0 is a constant, R0 is 1.2 Fermi. 10 to the power -15 అంటే ఏం లేదమ్మా, దాన్ని ఫర్మీ అని కూడా అంటారు, రైట్? నీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ రిజల్ట్ వస్తుంది. ఏంటంటే మనం డెన్సిటీ ఆఫ్ ద న్యూక్లియస్ గురించి మాట్లాడుకోవాలంటే డెన్సిటీ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ గోయింగ్ టు బి మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ డివైడెడ్ బై ద వాల్యూమ్. నేను స్పెరికల్ అని చెప్పాను. అండ్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ అన్నాను అనుకో, రఫ్గా మాస్ ఆఫ్ ద ఆటము, మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ సేమే. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, చాలా చిన్నది. సో రఫ్లీ యూ కెన్ సే మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ టు బి AAMU, అటామిక్ మాస్ యూనిట్. వాల్యూమ్ ఎంత? 4/3 π r³. R ఏంటమ్మా? R0 a to the power 1/3 క్యూబ్. సో అప్పుడు నీకు ఏమైంది? ఏ క్యాన్సిల్ అయిపోద్దిరా. నీకు అప్పుడు ఏమైంది? AMU by 4/3 π r03. AMU అనేది కాన్స్టెంట్, 4/3 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, R0 కూడా కాన్స్టెంట్. సో అప్పుడు నీకు డెన్సిటీ ఏమవుతుంది? డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్. దాని అర్థం ఏంటి? నువ్వు ఏ న్యూక్లియస్ తీసుకున్నా కానీ దాని డెన్సిటీ సేమ్ ఫర్ ఎనీ ఆటమ్. నువ్వు ఏ ఆటమ్ తీసుకున్నా, ఫర్ ఎనీ ఆటమ్ density of nucleus is same. ఏంటి సార్ దాని అర్థం? సో డెన్సిటీ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ హీలియం ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ లిథియం అండ్ సో ఆన్. అది దాని అర్థం, రైట్? సరే, అమ్మా ధీరజ్, నువ్వు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ స్టార్ట్ చేయి అండ్ ఈ మోడర్న్ ఫిజిక్స్ని అవగొట్టు. ఫస్ట్ నీ టార్గెట్ అది. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ స్టార్ట్ చేసి ఇది అవగొట్టు. ఇది అయిపోయిన తర్వాత కరెంట్, ఎలక్ట్రిసిటీ అట్లా చేసుకో, అలా చేసుకో. సార్ నేను ఎంగేజ్ చేస్తున్నా సార్, అందుకే ఈ డౌట్స్ వస్తున్నాయి. మై మెయిన్ గోల్ ఈజ్ మెయిన్స్, ప్లీజ్ సజెస్ట్ మీ అ బుక్ టు ఏస్ మెయిన్స్. అమ్మ బుక్ ఏం అవసరం లేదమ్మా, స్పార్టన్ క్రేటోస్ బుక్ ఏం అవసరం. లాస్ట్ 10 years JEE మెయిన్స్ పేపర్స్ వేసేసే అది చాలు. ఇప్పుడు ఇంటీజర్స్ 5 questions ఏనమ్మా. సరే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గివెన్ బిలో ఆర్ 2 statements. One is labeled as assertion, other is labeled as reason. The nucleus density of nucleides, boron, lithium, ferrous, neon, Bi, right? ఏమి ఇచ్చాడురా? డెన్సిటీ ఆఫ్ ఇదేందో అర్థం కాల నాకు సింబల్. BI, ఇది BI is more than ferrous, more than neon, more than boron, more than lithium అన్నాడు. ఇది తప్పురా. డెన్సిటీ అన్నిటికీ సేమ్ కదా, డెన్సిటీ అనేది సేమ్ కదా. సో అయిపోయింది కథం.
సో అసర్షన్ ఏ ఈజ్ రాంగ్, ఏ ఈజ్ ఫాల్స్. సో ఆన్సర్ ఏంటి? బి. నీకు సెకండ్ కూడా ఒకసారి చదువుదాం. Radius capital R of the nucleus is related to its mass number A as this, where R0 is a constant. In the light of the above statement, choose the correct one. So, radius అనేది కరెక్టే, R0 a to the power 1/3. సరే, మాస్ ఎనర్జీ రిలేషన్ మన ఐన్స్టీన్ భయ్య ఉన్నాడుగా, ఐన్స్టీన్ భయ్య మాస్ ఇస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పాడు. అర్థం కాలేదు సార్. హీట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అలాగే మన మాస్ కూడా ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ మాస్ని నువ్వు డిస్ట్రాయ్ చేసావంటే ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు ఎనర్జీ. ఎంత ఎనర్జీ? E ఈజ్ ఈక్వల్ టు mc². ఫేమస్ E ఈజ్ ఈక్వల్ టు mc². ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. 1 AMU మాస్, 1 AMU మాస్ అంటే ఏంటమ్మా? 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ 1/12 మాస్ ఆఫ్ C612 ఆటమ్. 1/12 ఆఫ్ C612 ఆటమ్. ఇది రఫ్గా ఎంత ఉంటుందమ్మా? 1.66 × 10⁻⁻27 kg ఉంటుంది. సో జనరల్గా మనం న్యూక్లియస్ గురించి మాట్లాడేటప్పుడు మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ అనేది చాలా తక్కువ కాబట్టి మనం అటామిక్ మాస్ యూనిట్స్లో మాట్లాడతాం, ఏఎంయూల్లో మాట్లాడతాం, రైట్? ఇప్పుడు చాయిస్ లేదు, చామల మనీష్ గేమర్ చాయిస్ లేదు. ఓకే, నా ఒక ఏఎంయు మాస్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయ్యి ఉన్నట్టు అంటే 1.66 × 10⁻⁻27 kg. C is 3 × 10⁸ స్క్వేర్ చేస్తే నాకు జూల్స్ వస్తుంది. నాకు జూల్స్ ఇష్టం లేదు, నాకు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కావాలి. ఎందుకంటే ఈ చాప్టర్లో కూడా అన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మాట్లాడుతూ ఉంటారు. 1 జూల్ ఈజ్ గోయింగ్ టు బి ఎలక్ట్రాన్ వోల్ట్ బై 1.6 × 10⁻⁻19. ఇప్పుడున్న మీ పరిస్థితుల్లో నేను ఇదంతా పెట్టి క్యాలిక్యులేషన్ చేయడం దరిద్రం, వేస్ట్. ఎంత అని అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకే, మిస్టర్ ధ్రువ్ పవర్, డూ యూ స్పీక్ తెలుగు? డూ యూ స్పీక్ తెలుగు? ఓకే, సరే. ఇప్పుడు మనకు బైండింగ్ ఎనర్జీ గురించి కావాలి. ఏంద్రా బాయ్ ఈ బైండింగ్ ఎనర్జీ అని అంటే, ఒక న్యూక్లియస్కి నువ్వు ఎంత ఎనర్జీ ఇస్తే అది దాని ఇండివిజువల్ కాన్స్టెంట్స్ కింద బ్రేక్ అయిపోతుందో దాన్నే మనం బైండింగ్ ఎనర్జీ అని అంటాం. ద ఎనర్జీ, మిస్టర్ ధ్రువ్, దీని పర్పస్ ఏంటి అని అంటే, ఒక 24 అవర్స్ క్లాస్లో 60 నుండి 70 మార్కులు తెచ్చుకోవడానికి చేసేది ఇది. అండ్ మెయిన్ పర్పస్ ఏంటి? ఇప్పటివరకు మాట్లాడుతూనే ఉన్నాం కదా, చాలామంది మన కాలేజీలకు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వట్లా, అందుకోసం ఆదివారం చేస్తున్నాం. సరే, బైండింగ్ ఎనర్జీ ఏంటి? ఇట్ ఈస్ ద ఎనర్జీ that should be given to the nucleus for it to break into individual constituents. అమ్మా, థీరీ ఇంకొక 15-20 నిమిషాల్లో థీరీ అయిపోద్ది. ఆ తర్వాత మొత్తం క్వశ్చన్లే. 15-20 నిమిషాల్లో థీరీ అయిపోద్దమ్మా. ఓకే,
బైండింగ్ ఎనర్జీ ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు సార్ దాని అర్థం ఏంటి సార్? మనం ఇచ్చే ఎనర్జీ ఏమైపోద్ది సార్? నువ్వు కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించావనుకో, మనం ఇచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు మాస్. సో మనకి మాస్ ఆఫ్ ద ఇండివిజువల్ కాన్స్టిట్యూయెంట్స్ విల్ బి మోర్ దెన్ ద మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ అమ్మా. సో ఫ్రమ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒకసారి రాద్దామా? ఫ్రమ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రమ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనం ఏం చెప్పచ్చు అని అంటే, మాస్ ఎనర్జీ ప్లస్ దిస్ బైండింగ్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు మాస్ ఎనర్జీ. అంటే మొత్తం ఎనర్జీని చేయాలి. మనం మొత్తం ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు ఏమేమి ఉంటాయి? మాస్ ఎనర్జీ ఉండిద్ది, మనం ఇచ్చే ఎనర్జీ ఉండిద్ది. సో మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇంటూ c² ప్లస్ ద బైండింగ్ ఎనర్జీ విచ్ వీ హ్యావ్ గివెన్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద ఇండివిజువల్ కాన్స్టిట్యూయెంట్స్ ఇంటూ c² కదా. రైట్ సైడ్ మనకు ఉంది ఓన్లీ ఇండివిజువల్ కాన్స్టిట్యూయెంట్స్. మరి ఎన్ని ఇండివిజువల్ కాన్స్టిట్యూయెంట్స్ అమ్మా? g నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, a మైనస్ g నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఇది మాస్ అన్నమాట, ఇంటూ c². ఇప్పుడు మనం బైండింగ్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఏంటి? వాట్ ఈస్ ద బైండింగ్ ఎనర్జీ? బైండింగ్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి g టైమ్స్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్ ప్లస్ a మైనస్ g టైమ్స్ ద మాస్ ఆఫ్ న్యూట్రాన్ మైనస్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇంటూ c². దిస్ ఈస్ ద బైండింగ్ ఎనర్జీ ఫార్ములా. ఇప్పుడు అర్థమైంది అందరికీ ఇది ఎందుకు వచ్చిందో. అండ్ సెకండ్ థింగ్ ఏంటో తెలుసా? అరే న్యూక్లియస్లో ఎన్ని ఉంటాయి? న్యూక్లియస్లో మనకి ఎన్ని ఉంటాయి? న్యూక్లియస్లో మనకి g ప్రోటాన్స్ ఉంటాయి, a మైనస్ g న్యూట్రాన్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇండివిజువల్ కాన్స్టిట్యూయెంట్స్ కింద నువ్వు బ్రేక్ చేసినప్పుడు అప్పుడు కూడా g ప్రోటాన్స్ ఉన్నాయి, a మైనస్ g న్యూట్రాన్స్ ఉన్నాయి. నీకు g ప్రోటాన్స్, a మైనస్ g న్యూట్రాన్స్. సరే, కౌంట్ సేమే కానీ మాస్ వేరు. కౌంట్ సేమే, జనాలు సేమే, కానీ మాస్ మాత్రం మారిపోయింది. సో మాస్ చేంజ్ అయింది కదా. అందుకని దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్ డిఫెక్ట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్ డిఫెక్ట్ represented with delta m. So if you want to talk about the binding energy, it is going to be delta m into c². ఆ డెల్టా ఎం ఏంద్రా బాబు అంటే మాస్ డిఫెక్ట్. నువ్వు ఇండివిజువల్గా ఉన్న వాటన్నిటిని కలిపి న్యూక్లియస్ కింద ఫామ్ చేస్తున్నావు అనుకో, ఇండివిజువల్ వాటి యొక్క మాసు, న్యూక్లియస్ యొక్క మాసు వేరుంటుంది. దెర్ విల్ బి సమ్ డిఫరెన్స్. దట్ డిఫరెన్స్ ఇన్ మాస్ ఇస్ కాల్డ్ యాజ్ మాస్ డిఫెక్ట్. సరే, ఇప్పుడు ఇంకో విధంగా అర్థం చేసుకుందాం. అయ్యో ఒక్క నిమిషం అమ్మా, ఇంకో విధంగా కూడా అర్థం చేసుకుందాం.